స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుందని ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. అసలు 2025-26 ఆర్థిక ఏడాదిలో సంపాదన ఎంత ఖర్చు చేసింది, అలాగే ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం ఏం చేయబోతోంది, బడ్జెట్లో మధ్యతరగతికి ఉపశమనం లభిస్తుందా, కేంద్ర బడ్జెట్ 2026పై మధ్యతరగతి ఆశలు ఫలిస్తాయా, హోమ్ లోన్ అలాగే మెయిన్ గా ఆరోగ్య బీమాపై పన్ను రాయితీలు లభిస్తారని మేము అందరం భావిస్తున్నామండి. ముఖ్యంగా ఈ యొక్క డాలర్ ఎప్పుడైతే రూపీ వాల్యూ డిప్రిసియేట్ అవుతుందో గవర్నమెంట్ దీని దిశగా ఆలోచించి దిగుమతులు తగ్గించి ఎగుమతులు పెంచే దిశగా ప్రయత్నిస్తేనే ఈ విధంగా సాధ్యం అవుతుందండి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ ఇంకేదైనా కానీ, ముఖ్యంగా ఎరువుల సబ్సిడీలు కానీ దిగుమతుల వలన ఏర్పడే వాణిజ్య లోటు కానీ వీటన్నిటిని అధిగమించాలంటే మాత్రం రైతుగా నేను చెప్పేది ఏంటంటే పప్పు ధాన్యాల దిగుమతిని తగ్గించుకోవడానికి స్వదేశీయంగా ఎక్కువ ఉత్పత్తి చేసేటట్టు బడ్జెట్ లో రైతులకు ప్రోత్సాహాలు కల్పించటం. రెండోది ఈ యొక్క ఎరువుల సబ్సిడీ అనేది లక్షల కోట్లు చేరుతుంది కాబట్టి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ రైతులకు అందుబాటు స్వయంగా ఉత్పత్తి చేసే దిశగా బడ్జెట్ లో ప్రోత్సాహాలు కానీ ఇచ్చినట్లయితే మన ట్రేడ్ డెఫిసిట్ అనేది తగ్గి వాణిజ్య లోటు తగ్గి ఈ యొక్క డాలర్ రూపీ వాల్యూ కూడా నిలబడేదానికి అవకాశం ఉంటుందని ఒక రైతుగా నేను తెలియజేస్తున్నాను. సార్, మెయిన్గా చాలామంది వేతన జీవులకు నిరుటి బడ్జెట్ చూస్తే ఒక విధంగా చూస్తే పెద్ద తీపి కబురే అనుకోవచ్చు. అంటే పన్ను విధానంలో 12 లక్షల ఆదాయం వరకు మనం ఆదాయ పన్ను మినహాయించింది. ఈసారి ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? ఈసారి కూడా అలాంటి తీపి కబురు మనం వినొచ్చా? నిర్మలమ్మ ఆ విధంగా మొగ్గు చూపుతారనుకుంటున్నారు? తప్పకుండా అండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అనేది ప్రతిసారి కూడా రైతు పక్షపాతిగా ఏం లేదండి, ఉద్యోగస్తుల పక్షపాతిగానే ఉంది. ఎందుకంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడల్లా ఆహార ధాన్యాల ధరలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. దాని ద్వారా రైతుల ఆదాయం పడిపోతా ఉంది. ఉద్యోగులు ఇక్కడ వినియోగదారుడు రైతు ఉత్పత్తిదారుడిని కంపేర్ చేసుకుంటే 8,000 రూపాయలు క్వింటా ఉన్న మినుముల ధర సడన్ గా 6,000 రూపాయలకు వస్తుంది. రైతు ఎంతో నష్టపోతున్నాడు. అలాగే ఇంకా ఆయిల్స్, ముడి నూనె, వంట నూనెలు కానీ ఇతర శనగ అనేక రకాలైన వ్యవసాయ ఉత్పత్తుల్ని గవర్నమెంట్ వినియోగదారుని దృష్టిలో పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ ఉండే స్థానిక రైతు ఉత్పత్తిదారుని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి జరిగే నష్టాన్ని భర్తీ చేద్దామనే ఆలోచన లేకుండా కేవలం ధరలు అదుపు చేయాలి అనే ఒక ఉద్దేశం. కానీ పాశ్చాత్య దేశాల్లో అయితే అనేక యూరోపియన్ కానీ అమెరికన్ కంట్రీస్ లో అయితే అక్కడ ఉత్పత్తిదారుడికే ఎక్కువ లాభీ ఉందండి. ఫార్మర్స్ లాభీ ఆ దేశాల్లో చాలా బలంగా ఉంది. కానీ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. రైతు అనేవాడు సంఘటనను కాపాడటం వల్ల ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఏకాడికి ద్రవ్యోల్బణం అనే మాటనే పదే పదే వల్లు వేస్తూ ఈ యొక్క రైతుకి నష్టం చేస్తుంది. ఈ దిశగా ఈ గవర్నమెంట్ ఆలోచించినట్టయితే ద్రవ్యోల్బణం తగ్గడానికి ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఈ రోజే అనేక న్యూస్ పేపర్లో వస్తుందండి. వినియోగదారుల ధరల సూచి అనేది కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో ఆహారం పానీయాల మీద వెయిటేజీ 45.86% ఉంటే కొత్త దాంట్లో వెయిటేజీ 36 తగ్గించారండి. దీనికి కారణం ఏంటంటే అది ఎప్పుడైతే తగ్గిస్తారో రైతుకు మేలు జరుగుతుందండి. ఓకే, మీ యొక్క ద్రవ్యోల్బణ ఇండెక్స్ లో ఎప్పుడైతే అంత వెయిటేజ్ ఉంటుందో ఏ మాత్రం ఆహార ధాన్యాల రేట్లు కొద్దిగా పెరిగిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే విదేశాల నుంచి ఆయా సరుకులు, ఆయా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకొని రైతుకి ఇక్కడ నష్టం చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ఈ కొత్త సూచిక, వినియోగదారుల సూచిక ఏదైతే కొత్తది వచ్చిందో అప్పుడు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆహారం పానీయాల మీద పెట్టే ఖర్చు వెయిటేజ్ 10% తగ్గిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క చర్య తప్పనిసరిగా రైతులకు మేలు చేస్తుందండి. సార్, మెయిన్గా భారత్లో చూస్తే మొత్తం కార్మిక శక్తిలో దాదాపు 46% మంది మీ వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అయితే జీడీపీలో దీని వాటా 20% కంటే తక్కువగానే కనిపిస్తుంది. అంటే ఈ వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించడంపై గవర్నమెంట్ దృష్టి సారించాలని మీరు అనుకుంటున్నారా? దీన్ని మీరు గమనంలో తీసుకోవాలండి. దీని శాతం అనేది పరిగణలో తీసుకోకూడదు. మీకు ₹1,00,00,000 ఆదాయం ఉండా రైతు అనేవాడు పండించకపోతే మీకు ఆహారం ఏ విధంగా తింటారు మీరు అందరూ? దేశంలో ఉన్న 140 కోట్ల ప్రజలు దీన్ని శాతాలతోనూ లాభ నష్టాలతో లెక్కిస్తే పంట పండించేవాడు గాని ఈ రంగం నుంచి నిష్క్రమిస్తే
ఈ ఆహార ధాన్యాల కొరత వస్తుందండి. ఈ ఎస్. రంగాన్ని మీరు కేవలం లాభ నష్టాలతో బేరీజు వేయకుండా వ్యవసాయ రంగాన్ని నిలబెడితేనే ఈ యొక్క సర్వీస్ సెక్టర్ కి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఉద్యోగ కల్పనకి ఇవ్వాలి. కానీ వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో రైతు అనేవాడు ఈ రంగం నుంచి నిష్క్రమిస్తే మాత్రం దీన్ని ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా మీరు ఆహార ధాన్యాలు కొనలేరు. అందువల్ల దీన్ని ఈ విధంగానే ప్రాముఖ్యతనిచ్చి రైతుకి సపోర్ట్ చేయాలి ప్రభుత్వ పరంగా. అలాగే ఈ వాతావరణ మార్పులను సమర్థంగా తట్టుకునే వంగడాలను అందుబాటులోకి తీసుకోవాలని చాలా మంది కోరుతున్నారు సార్. అత్యాధునిక సాగు విధానాలను కూడా అనుసరిస్తూ అధిక దిగుబడులు పొందేలా రైతులను ప్రోత్సహించాలని కొంతమంది అడుగుతున్నారు సార్. చూస్తున్నాం మనం కోతల అనంతర నష్టాలను కూడా తగ్గించాలంటున్నారు. ఇవి కాక ఇంకేమున్నాయి సార్ రైతులకు సంబంధించి? ఉన్నాయండి. రైతుకు ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా ఎదురయ్యే వాతావరణ సమతుల్యం కోల్పోవటం వల్ల ఎదురయ్యే పరిస్థితులను అధిగమించడానికి కొత్త వంగడాలు కావాలి. కానీ ఈ కొత్త వంగడాలు అధిక దిగుబడినిచ్చే వంగడాల వల్ల అత్యధికంగా ఎరువులు వాడటం, దాని వల్ల పురుగు మందులు వాడటం, ఇది ఒక విష సంస్కృతి లాగా మారిపోతుంది. రైతులకు కూడా గిట్టుబాటు ధర రావట్లేదండి. అధిక పంట పండించినందువల్ల గిట్టుబాటు ధర కోల్పోతున్నాడు. దానికి కారణం ఏంటంటే మళ్ళా సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళీ ఉత్పత్తి తగ్గినా కూడా మంచి పంటలు ఎప్పుడైతే పండిస్తారో అప్పుడే మన దేశంలో యువత గాని వృద్ధులు అందరూ జనాభా అంతా ఆరోగ్యం మీద ఇవాళ ఎంతమంది ఖర్చు పెడుతున్నారండి. హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు 10 లక్షలు బిల్లు పే చేస్తున్నారు. కానీ మార్కెట్ లోకి వచ్చి ఆర్గానిక్ రైతు పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులకి ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టి కొనడానికి వెనకాడుతున్నారు. ఆ విధంగా జరిగినందువల్ల రైతుకు ప్రోత్సాహం ఎప్పుడైతే కల్పిస్తారో వినియోగదారులు అధిక ధర చెల్లించి మంచి ఉత్పత్తిని కొనుక్కుంటారో వాళ్ళ ఆరోగ్యపరంగా బాగుండిద్ది, దేశానికి కూడా అది మంచి జరుగుతుందండి. సార్ అలాగే ఈ ప్రకృతి వైపరీత్యాలు అప్పుడు కూడా చాలా మంది రైతులు పంటను నష్టపోతున్నారు సార్. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ టైంలో కొంత సపోర్ట్ చేయటం చూస్తున్నాం సార్. ఇది అమౌంట్ పెంచితే బాగుంటుందా? అలాగే రైతులకు ఏం కోరుకుంటాం సార్? వ్యవసాయదారులకు ఇచ్చే ఇన్సూరెన్సే లోపభూయిష్టంగా ఉందండి. మండల యూనిట్ గాను గ్రామ యూనిట్ గా తీసుకుంటే ఇన్సూరెన్స్ అనేది ఒక రైతు ఒక చోట నష్టపోతాడు, ఆ గ్రామంలో మొత్తం పంట కోల్పోయినప్పుడే ఇన్సూరెన్స్ ఇస్తామంటే మాత్రం అది న్యాయం కాదండి. ఇప్పుడు ఒక క్లస్టర్ లో ఉన్న ఇండస్ట్రీలు అన్ని పోతేనే ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు. ఏ ఒక్క ఉత్పత్తి దెబ్బతిన్నా కూడా అక్కడ ఇండివిజువల్ గా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. రైతు అనేవాడికి మాత్రం మండల్ వైజ్ గాను గ్రామ వైజ్ గా పంటలు నష్టపోతేనే ఇన్సూరెన్స్ ఇస్తామనే ఇప్పుడు ఉన్న విధానం వల్ల రైతులు నష్టపోతున్నారండి. ఒక గ్రామంలో 4 వైపులా భూమి ఉండిద్ది, ఒకవైపు భూమి కోల్పోతాడు వరదల వల్ల. కానీ ఆ గ్రామం మొత్తానికి కోల్పోతేనే ఇన్సూరెన్స్ ఇస్తామనే ప్రస్తుత పాలసీ మాత్రం సమగ్రంగా లేదండి. దాన్ని సమీక్షించి ఎక్కడ ఏ రైతు నష్టపోయినా ఇండివిజువల్ గా నష్టపరిహారం ఇచ్చే బీమా పాలసీ ఉంటేనే వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందండి. నిర్మలమ్మ మీ మొర వినేదట్టు కనిపిస్తుందా? కేంద్ర బడ్జెట్ లో రైతులు కోరుకుంటున్నట్టు మీకు సెట్ అయ్యే అవకాశం ఉందా? చేయాలండి. చేయకపోతే రైతు కోసం రైతుని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తారో దాని ఫలితాలు సమాజం మీద ఉంటాయి. వాళ్ళు దిగుమతుల మీదే ఆధారపడి ద్రవ్యోల్బణాన్ని ఇన్ఫ్లేషన్ అదుపు చేస్తామంటే మాత్రం సాధ్యం కాదండి. స్థానిక రైతు నిలబడాలి. నిలబడకపోతే ఇక్కడున్న కామర్స్ సంస్థలన్నీ కూడా సప్లై చైన్ అంతా దెబ్బతింటుంది. విదేశాల నుంచి మీరు ఎన్ని సంవత్సరాలు దిగుమతి చేసుకుంటారు? రూపాయి విలువ పడిపోతా ఉంది. ఇదే విధంగా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి దిగుమతి చేసుకుంటారు? స్థానిక రైతును బలపరచండి. విదేశాల్లో ఎంత సబ్సిడీలు ఇస్తున్నారో మీరు పోల్చి చూసుకోండి. రైతు అనేవాడికి ఇక్కడ ఇవ్వట్లేదు. అదేమంటే మేము ఎరువుల మీద సబ్సిడీ ఇస్తున్నాం అంటున్నారు. ఎరువుల మీద ఇప్పుడు ఒక్క లోపం ఒకటి ఉందండి ఎరువుల వ్యవస్థలో. ఒక యూరియా అనేది మాత్రం సబ్సిడైజ్డ్, బాగా ఎక్కువ మోతాదులో సబ్సిడీ ఇవ్వటం వల్ల రైతు అనేవాడు దాన్ని ఎక్కువ వినియోగం జరిగి తద్వారా పైర్లకు తెగుళ్ళు వస్తున్నాయి. దాని రేటు పెంచి కాంప్లెక్స్ ఎరువుల రేట్లు తగ్గించి లేదా ఆర్గానిక్ ఎరువుల్ని ప్రొడ్యూస్ చేసే రైతులకి సబ్సిడీలు ఇచ్చేటట్టయితే మాత్రం దేశం చాలా విదేశీ మార్గద్రవ్యాన్ని ఆదా చేస్తుంది. దానివల్ల ఆరోగ్యకరమైన పంటలు కూడా పండించగలుగుతాడు. తద్వారా సమాజానికి కూడా ఆరోగ్యకరమైన సమాజం నిర్మించబడుతుందని తెలియజేస్తున్నాం. సార్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే ఎటువంటి బడ్జెట్ లో కేటాయింపులు కానీ ఎటువంటి చేంజెస్ ఉంటే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు సార్? ఇవ్వాలండి. జిఎస్టీ ఇవాళ పురుగు మందులు, ఎరువు వీటి మీద జిఎస్టీ రైతును పరిగణలోకి తీసుకోకుండా వ్యవసాయం కూడా, కానీ పారిశ్రామిక రంగానికి ఇచ్చిన ఊతం రైతుకి ఇవ్వట్లేదండి.
అది గమనించి ఈ విధంగా మీరు రైతుని నిలబడితే ఈ వ్యవస్థ నిలబడిద్ది, కానీ రైతుని బలహీనపరిచే చర్యలు తీసుకుంటే మీరు ఎన్ని అభివృద్ధి సాధించినా శూన్యం అండి. అదొక సమగ్రత కూడా దేశానికి ఉండదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లైవ్లోకి వచ్చి రైతులకు సంబంధించి బడ్జెట్లో వ్యవసాయానికి ఏ విధంగా ఉండాలో చెప్పి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సార్. ఇది మొత్తం మీద చూస్తుంటే కేంద్ర బడ్జెట్ పై మధ్యతరగతి కుటుంబాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పుడు మనం విన్నాం రైతులు ఎటువంటి బడ్జెట్ కోరుకుంటున్నారు శ్రీనివాసరావు గారి మాటలో విన్నాం. రైతులకు ఆశాజనకంగా ఉండాలి, రైతు చాలా నష్టపోతున్నాడు, రైతులను దృష్టి పెట్టుకోవాలి. ఒక్కసారి పంట వేయటం మానేస్తే రైతు ఎటువంటి నష్టాలు ఎదుర్కొంటాం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం అది దృష్టిలో పెట్టుకుని రైతులకి ఎరువుల దగ్గర నుంచి వ్యవసాయంలో వాళ్ళకి ఏం కావాలి, ఒకవేళ పంట నష్టపోతే ఎటువంటి ఇన్సూరెన్స్లు కానీ ఎటువంటి నష్టపరిహారం ఇవ్వాలి, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ముఖ్యంగా రైతుకి దేశానికి వెన్నుముక్క అంటాం రైతుని, అలాంటి రైతుకి బాసటగా ఉండాలి, అండదండగా ఉండేదొట్టి బడ్జెట్ ఉంటే బాగుంటుందని శ్రీనివాసరావు కోరుకుంటున్నారు. ఇటు మధ్యతరగతి కుటుంబాలు కూడా భారీ ఆశలు పెట్టుకుని ముఖ్యంగా హోమ్ లోన్ అలాగే ఆరోగ్య బీమాపై పన్ను రాయితీలు ఇస్తారని కూడా చాలా మంది ఆశిస్తున్నారు. ఎందుకంటే వేతన జీవులకు నేటి బడ్జెట్ అయితే పెద్ద తీపి కబురు అనిపించింది. మనం చూడొచ్చు కొత్త పన్ను విధానంలో కూడా 12 లక్షల ఆదాయం వరకు ఆదాయ పన్నును మినహాయించింది. ఈసారి అంటే 75,000 ప్రామాణిక తగ్గింపు దీనికి అదనం. ఈసారి పద్దులో ప్రామాణిక తగ్గింపును కనీసం 1,00,000కు పెంచాలని, పన్ను చెల్లించాల్సిన అవసరం లేని ఆదాయ పరిమితిని 20 లక్షలకు పెంచాలని కూడా ఉద్యోగులు వినవిస్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుందో మనం చూడొచ్చు.
రైట్, ఈ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు నిర్మలా సీతారామన్. కొద్దిసేపటి క్రితం ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రతిని ఆమెకు అందజేయడం జరిగింది. మరి కాసేపట్లో ఆమె పార్లమెంటుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఆమె బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. 11 గంటలకు కేంద్ర బడ్జెట్కి సంబంధించి పార్లమెంట్లో ఆమె ప్రసంగించనున్నారు. రక్షణ, మౌలిక వస్తువులు, రైల్వేతో పాటు ఆరోగ్య, విద్య, పారిశ్రామిక రంగాలకి సరి ఇంకా మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే కేంద్ర బడ్జెట్ మీద మాత్రం మధ్యతరగతి కుటుంబాలే భారీ ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్ అలాగే ఆరోగ్య బీమాపై పన్ను రాయితీలు ఇస్తారని అందరూ ఆశిస్తున్నారు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు మాకు కూడా కేటాయింపులు పెంచితే బాగుండని కోరుకుంటున్నారు. అయితే ముఖ్యంగా తమిళనాడు, బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా ఆయా రాష్ట్రాలకు రైతుల కోసం కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉందని కనిపిస్తోంది. అయితే వికసిత భారత లక్ష్యాల సాధన దిశగానే చర్యలుంటాయని కేంద్రం అంటోంది. అయితే తయారీ, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు పెద్దపీట వేస్తున్నట్లు ఈసారి తెలుస్తోంది. ముఖ్యంగా ఇక అంతర్జాతీయంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా భారత్ మాత్రం వృద్ధి జోరును కొనసాగిస్తోంది. అమెరికా సుంకాల ప్రభావం మనం చూస్తున్నాం. ట్రంప్ ఏ విధంగా మాట్లాడు రోజుకొక ఆయన విధిస్తున్న సుంకాల ప్రభావం ఇవన్నీ ఉన్నప్పటికీ ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే ఇవాళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఉంటుందని ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. ఫస్ట్ టైం స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఆదివారం పూట సండే రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం చరిత్రలో భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. వరుసగా 9వ కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెడుతూ రికార్డు సృష్టించారు నిర్మలా సీతారామన్. మొత్తం మీద ఏ రంగాలకు ఆమె ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు? ఈసారి కొత్త పథకాలు ఉంటాయా? ధరల తగ్గుదలపై మధ్యతరగతి ప్రజలు ఆశలు చాలా పెట్టుకున్నారు. విద్య డిజిటల్ బాట పట్టాలని చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే ఆరోగ్యం వేగంగా అంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో తగిన స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు. పోషకాహార లోపం అయితేనేవి, మాతా శిశు మరణాలు లాంటి సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఈసారి ఎటువంటి కేటాయింపులు ఉంటాయని ఎదురు చూస్తున్నారు. అలాగే రక్షణ శాఖకు సంబంధించి ఎప్పుడులాగే డిఫెన్స్ కు ఆధునికీకరణకు అగ్రతాంబూలం ఇవ్వబోతున్నారా నిర్మలా సీతారామన్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక పరిశోధన, అభివృద్ధి కూడా నిధులు పెరగాలంటూ చాలా మంది అంటే జాతీయ భద్రతకు ప్రస్తుత పోటీ ప్రపంచంలో దూసుకెళ్లేందుకు ఈ పరిశోధన అభివృద్ధి చాలా అవసరం. కాబట్టి ఈ రంగానికి ఏటా మన దేశ జీడీపీలో కేవలం 0.64 నుంచి 0.66% నిధులను కేటాయిస్తుంది. అయితే ఈసారి ఎక్కువ కేటాయింపులు భారీగా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇక దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మౌలిక వస్తువులు దన్నుగా నిలుస్తాయి. ఎక్స్ప్రెస్ మార్గాలు కానీ, హైవేలు, వంతెనలు, సొరంగాలు, అలాగే రైల్వే, జలవనరులు వంటి ప్రాజెక్టులపై కేంద్రం మరింతగా దృష్టి పెడితే బాగుంటుంది. ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. వికసిత భారత్కు సాకారం చేసేందుకు మెరుగైన మౌలిక వస్తువుల కల్పన అనివార్యం అంటూ చాలా మంది కోరుకుంటున్నారు. ఇక వ్యవసాయానికి మనం ఇంతకుముందు కూడా మన లైవ్ లో వైకే న్యూస్ లైవ్ లో వ్యవసాయ నిపుణులు కారంచేడు శ్రీనివాసరావు రావడం జరిగింది. ఆయన కూడా చెప్పుకోవటం జరిగింది. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయాన్ని ఇంకా చిన్నచూపు చూస్తున్నారు. ఒకవేళ రైతు పంట వేయటం మానివేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. రైతుల్ని ఎప్పుడు తక్కువ చేయొద్దు అంటే ఆయన కోవటం చూసాం. మొత్తం మీద భారత మొత్తం కార్మిక శక్తిలో దాదాపు 46% మంది వ్యవసాయ రంగంలో ఉపాధి పొందుతున్నారు. అయితే జీడీపీలో దీని వాటా 20% కంటే తక్కువగానే ఉంటుంది. ఈ అసమానతలు వద్దు, మాకు సపోర్ట్ చేయండి. రైతులు మంచి దిగుబడులు పొందేలా సాగు విధానాలను, అత్యాధునిక సాగు విధానాలు అనుసరిస్తూ అధిక దిగుబడులు పొందేలా రైతును ప్రోత్సహించాలి. అలాగే కోతల అనంతరం నష్టాలను కూడా తగ్గించాలి. మేము కోరుకునే విధంగా బడ్జెట్ ఉంటుందంటూ కూడా ఈసారి రైతులు వెయిట్ చేస్తున్నారు. ఇక మెయిన్గా ఏంటంటే వేతన జీవులకు నేటి బడ్జెట్ మనం చూసే 12 లక్షల రూపాయల ఆదాయం వరకు ఆదాయ పన్ను మినహాయించింది పన్ను విధానంలో. 75,000 ప్రామాణిక తగ్గింపు కూడా దీనికి అదనంగా ఇచ్చారు. అయితే ఈసారి పద్దులో ఈ ప్రామాణిక తగ్గింపును కనీసం 1,00,000కు పెంచాలి. అంటే 75,000 నుంచి 1,00,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి మధ్యతరగతి ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఉద్యోగులు కూడా చాలా మంది, ఎందుకంటే తమ కష్టపడ్డ డబ్బుని వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారో మనకు తెలిసిందే. అంటే అలాగే ఆరోగ్య బీమా ప్రీమియంలపై కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను తగ్గింపును కూడా అనుమతించాలని చాలా మంది కోరుతున్నారు. రైట్, 11 గంటలకి నిర్మలమ్మ దీనికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ఆమె పార్లమెంట్లో ప్రసంగించున్నారు. ఇక మెయిన్గా ఏంటంటే రామ్జీ వైపే అందరి చూపు ఉంది. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మనం చూసాం. ఆ చట్టాన్ని ఆ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ఆ పథకాన్ని అంటే జీ పథకాన్ని మోదీ సర్కార్ గత డిసెంబర్లో తీసుకొచ్చింది. ఇది ఏటా 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తుంది. ఇందుకోసం కేంద్రం అలాగే రాష్ట్రాలు 60-40% చొప్పున ఈ నిధులు సమకూరుస్తాయి. ఈ పథకాన్ని కొత్త బడ్జెట్లో రికార్డు స్థాయిలో కేటాయింపులను దక్కుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. అంటే తగిన నిధులు కేటాయించి ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయగలిగితే గ్రామీణుల ఆదాయం పెరుగుతుంది, మౌలిక వస్తువులు జీవన నాణ్యత మెరుగవుతాయి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది, పట్టణాలకు కూడా వలసలు తగ్గుతాయని ఒక ఆలోచన ఉంది. మరి దీనికి సంబంధించి ఎంత నిధులు కేటాయిస్తారని ఇప్పుడు అందరూ చూపు కూడా జీ వైపే అందరూ చూపు కనిపిస్తోంది. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి నిరుటి కేటాయింపులు చూస్తే 1,90,406 కోట్లు ఉంటే ఇందులో ఎంజీ నరేగాకి దాదాపు 85,640 కోట్లు ఉంది. ఈసారి అంతకు మించి ఉండొచ్చని అందరూ అంచనా వేస్తున్నారు. రైట్, మొత్తం మీద 2025-26 ఆర్థిక ఏడాదిలో సంపాదన ఎంతో ఖర్చు అని చూసినా ఈసారి 26-27కి నిర్మలమ్మ ఏ విధంగా బడ్జెట్ రూపకల్పన చేశారు. మెయిన్గా ఏంటంటే జీఎస్టీ అలాగే ఎంప్లాయీస్కి ట్యాక్స్ అయితేనేమి, ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితేనే, డిఫెన్స్కి ఎంత బడ్జెట్ అని, వ్యవసాయ రంగానికి సార్ రైల్వే మళ్ళీ పక్క రోజు మనం చూడొచ్చు. మొత్తం మీద కేంద్ర బడ్జెట్ సంబంధించి సామాన్యులు అసలు ఏమనుకుంటున్నారు, ఏ విధంగా ఉంటే బడ్జెట్ బాగుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. మనతో పాటు చర్చించడానికి కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. అయ్యప్ప గారితో మాట్లాడదాం. అయ్యప్ప గారు, ఏంటి ఈసారి నిర్మలమ్మ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఏ విధంగా ఉంటుంది బడ్జెట్ అని మీరు భావిస్తున్నారు? ఈసారి బడ్జెట్లో అత్యధిక భాగం 50.65 లక్షల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని ప్రవేశపెట్టనున్నారు. అందులో ఆర్థిక రంగానికి అలాగే రక్షణ రంగానికి పెద్దపీట వేయాలని చెప్పి నిర్ణయించారు. ఈ నిర్ణయంలో భాగంగానే గతంలో 2025-26లో మనం చూసుకున్నట్లయితే ఏ రకంగా కేటాయింపులని ఉన్నవి అనేవి ఒకసారి చూసుకున్నట్లయితే గత బడ్జెట్లో 183 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం అప్పుల్లో ఉంది అని చెప్పి ఆ అప్పులు తీర్చడానికి కూడా కొంత మొత్తంలో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్లో అయితే ఆర్థిక శాఖ, మౌలిక వనరులు అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖకి 6,81,210 కోట్ల రూపాయల అత్యధిక అసమానతల్లో ఒకటైనటువంటి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి కేటాయించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే అథారిటీకి 2,87,333 కోట్ల రూపాయలు రహదారులు మౌలిక వసతుల కింద కేటాయించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద ఇప్పుడు మనం చూసుకున్నాం 6 రైల్వే లైన్లు కానీ, అలాగే గతంలో 2 రైల్వే లైన్లు ఉండేవి, వందే భారత్ ఎక్స్ప్రెస్లు కానీ, గ్రీన్ఫీల్డ్ రైల్వేలు కానీ, వీటికి పెద్దపీట వేస్తూ గతంలో 2,87,333 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ప్రధానమైనటువంటి నేషనల్ హైవే రహదారులు ఏదైతే కేంద్ర రహదారులు అలాగే కోస్టల్ క్యారిడార్ రహదారులు వీటిని అభివృద్ధి చేయడానికి మనం చూస్తూ ఉన్న గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైల్వే అలాగే రోడ్డు రవాణా మార్గాలని డెవలప్ చేయడానికి అత్యధికంగా పెట్టుబడులు పెడుతూ ఉంది. ఇందులో కొంత రైతులు కూడా ఎక్కువ మొత్తంలో పెట్టాలని చెప్పి కోరుతూ ఉన్నారు. ఎందుకంటే రైతులకి బడ్జెట్లో తక్కువ వాటా ఉంది. రైతుల్లో ఏదైతే ఎరువులు పెరుగుతూ ఉన్నాయి దాని మీద జీఎస్టీ తగ్గించాలి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని తగ్గించాలని చెప్పి రైతులు కోరుతూ ఉన్నారు. కానీ మెయిన్గా చూస్తుంటే ఈసారి చాలామంది ఈ జీ వైపే అందరూ చూపు కనిపిస్తోంది అయ్యప్ప గారు. ఎందుకంటే గ్రామీణ అభివృద్ధికి సంబంధించి 100 రోజుల పాటు ఉపాధి కల్పనకు సంబంధించి దీనికి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం అనేది కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. మనం మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద 100 రోజులు పనికి ఆహార పథకం కింద మొదలైనటువంటి ఈ పథకం 100 రోజులు గ్రామీణ ప్రాంతాల్లో అనేక మౌలిక సదుపాయాలు, రోడ్లు రూపకల్పనలకు ఈ కార్యక్రమాన్ని వాడుతూ ఉంటారు. ఇందులో భాగంగానే ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ద్వారా 14,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అలాగే డ్రైన్లు, నీటి వసతులు నిర్మాణాలు జరిగాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గతంలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లో గత బడ్జెట్లో ఈ పథకం కింద కేటాయించినటువంటి నిధులు మనం చూసుకున్నట్లయితే
2300 కోట్ల రూపాయలు ఒక విడతగా విడుదల చేయడం జరిగిందండి. తర్వాత లోటు బడ్జెట్ కింద, అలాగే పోలవరం ప్రాజెక్టు కింద, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కింద, విశాఖపట్నం పోర్ట్ కింద, రోడ్లు బ్రిడ్జిల కింద, ఈ అన్నిటికంటే కూడా ఈ పథకం కిందే ఎక్కువ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్. ఇంకా పోలవరంకి సంబంధించి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు మనం చూస్తున్నాం, దుద్దిల శ్రీధరబాబు గారు ఆల్రెడీ కామెంట్ చేశారు, రాష్ట్రాల మధ్య మీరు ఆ తారతమ్యం చూపించొద్దు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు బడ్జెట్ కావాలంటున్నారు. కానీ కొన్ని రాష్ట్రాల్లో మనం ఎన్నికలు చూస్తున్నాం, అస్సోం, అలాగే తమిళనాడు, బెంగాల్, కేరళ, పాండిచేరి ఆల్సో. ఇక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఏ ఏరియాలో ఎలక్షన్లు ఉంటాయో ఆ రాష్ట్రాల మీద కొంత ప్రేమ ఈ బడ్జెట్లో కనిపించవచ్చు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ కన్నా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చాలామంది కోరుకుంటారు ఈ పోలవరం కానీ, అలాగే కొన్ని మెట్రో ప్రాజెక్టులు కానీ, కొన్ని కంపెనీలకు సంబంధించి కానీ అంతా వెయిట్ చేస్తున్నారు. ఈసారి మనకి సపోర్ట్గా కానీ మనకు అనుగుణంగా బడ్జెట్ ఏమైనా ఉండొచ్చా, ఆశగా ఎదురు చూడొచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సంఖ్యాబలం మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కేంద్రం యొక్క దేశంలో రెండో అతిపెద్ద నది అయినటువంటి గోదావరి మీద నిర్మాణం ఈ పోలవరం ప్రాజెక్టు, ఇది ఏళ్లకు ఏళ్ళుగా పెండింగ్లో నత్తనాటకన సాగుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చిన 2024-25 ఎన్నికల్లో ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తామని చెప్పారు. ఆ రకంగానే 1893 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్కి కేటాయించడం జరిగింది. రోజువారీ ఖర్చులు ఎక్కువ పెరిగిపోవటం, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక పర్యావరణ అనుమతులు రాకపోవటం వల్ల ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగినా కానీ చివరికి గోదావరి జిల్లాల యొక్క చిరకాల కళ, అలాగే గోదావరి జిల్లాలలో ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం, అలాగే వంశధార, నాగావళి నదుల అనుసంధానం కూడా చేపట్టేటువంటి బృహత్కరమైనటువంటి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది దేశంలో రెండో అతిపెద్ద ప్రాజెక్టు, అలాగే రెండో అతిపెద్ద నది మీద జాతికి అంకితం కూడా చేశారు. ఇది జాతీయ ప్రాజెక్టుగా పేరొందింది కాబట్టి ఈ బడ్జెట్లో ఈ నిర్మాణం చేపట్టడానికి అనుగుణమైనటువంటి నిధులు కూడా రాబట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే అయ్యప్ప గారు, ఇంకోటి ఏంటంటే పిఎం కుసుమ్ అంటే మీకు తెలిసిందే, ఈ తక్కువ ధరకే సౌర విద్యుత్ అందించే ప్రక్రియ. చాలా మంది కూడా ఇప్పుడంతా దాని మీదే ఆధారపడ్డారు, చాలా మంది ఇంట్రెస్ట్గా కూడా దానికి మొగ్గు చూపుతున్నారు. సో దీనికి గడువు పెంచే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఈ బడ్జెట్లో? అనౌన్స్మెంట్ ఏమైనా మనం వినొచ్చా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దీని మీద అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవటం, అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ, ఈ అన్నిటి మీద దృష్టిలో పెట్టుకుని పవర్ కన్జ్యూమ్షను అంటే సహసిద్ధమైనటువంటి సోలార్ పవర్ని వాడుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు ఇష్టపడుతున్నారు. కాబట్టి వారి అభిరుచులకు అనుగుణంగానే ఈసారి దాని యొక్క గడువు కూడా పెంచేటువంటి అవకాశం కూడా ఉందండి. రైట్గా ఆంధ్రప్రదేశ్ చూస్తే మెయిన్గా మీరు చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ప్రాధాన్యం ఉండబోతుంది? యువతకి సంబంధించి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి సంగతి ఏంటి? అలాగే ట్యాక్స్ పేయర్స్ ఎటువంటి గుడ్ న్యూస్ వినవచ్చు ఈరోజు బడ్జెట్లో అనుకుంటున్నారు అయ్యప్ప గారు? మనం గతంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ కింద 1893 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ కింద 3295 కోట్లు, విశాఖపట్నం పోర్ట్ కింద 730 కోట్లు, అలాగే రోడ్లు బ్రిడ్జిలు 240 కోట్లు, విద్య ఆరోగ్యం కింద 375 ప్లస్ 162 కోట్లు, సహసాగ్ కింద 186 కోట్లు, మొత్తం మీద 23,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఈసారి ఏదైతే సాఫ్ట్వేర్ రంగం జీతాలు పెరగట్లేదని, అలాగే ట్యాక్స్ ఎక్కువ మొత్తంలో మేమే పే చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. వారి యొక్క ఆదాయ పరిమితి పెంచి ట్యాక్స్ తగ్గించేటువంటి గత బడ్జెట్లో కూడా ఒక తీపి కబురు చెప్పింది కేంద్రం. ఈసారి కూడా సుదీర్ఘకాలం నుంచి వెయిట్ చూస్తున్నటువంటి ప్రైవేటు ఉద్యోగుల యొక్క జీతభత్యాల్లో పెరుగుదల కొంచెం మందగించింది, సాఫ్ట్వేర్ రంగం మందగించింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకు ఉన్నటువంటి లోన్లు కానీ కట్టుకోవడం కానీ ఇవన్నీ వీటిల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఏదైతే ఉందో వాళ్ళకి వార్షిక ఆదాయం మీద పన్ను శాతం రాయితీ ఇస్తారని, పన్నులు తగ్గిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో, ఎరువులు ఏదైతే రైతులకి అధిక మొత్తంలో పెరిగిపోయినటువంటి ఎరువుల ధరల మీద జిఎస్టీ కేంద్ర సుంకాలు ఎత్తివేయాలి. అలాగే గ్యాస్ కానీ, అలాగే సహసిద్ధమైనటువంటి విద్యుత్ సుంకాలను కూడా ఎత్తివేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. దీని మీద ఈ గ్యాస్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే పెట్రోలు, డీజిల్ని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రం అలాగే కేంద్రాలు ఒకే పన్ను పరిధిలోకి వస్తాయి. కాబట్టి పెట్రోలు, డీజిల్ ధరలు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.
రైట్, మెయిన్గా ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ లక్ష్యంగానే ఈ బడ్జెట్ ఉండేటట్టుగా అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. 58 లక్షల కోట్లు ఈసారి బడ్జెట్ ఉండొచ్చని అందరూ ఆశపడుతున్నారు. అయ్యప్ప గారు, మొత్తం మీద యువత కంటే యువత ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నేను అడుగుతుంది అది మెయిన్గా. చాలామంది వెయిట్ చేస్తున్నారు యువత ఆయా రాష్ట్రాల్లో పెద్ద పెద్ద కంపెనీలు రావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా సపోర్ట్ ఉండాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి సపోర్ట్ లభించబోతుంది ఈసారి? మనం ఊహించినట్టే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి అన్ని కేటాయింపులు ఉండొచ్చా? గతంలో 23,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఈసారి అవశేష ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఉండటం, పోలవరం పూర్తి చేయడం, అలాగే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయవలసినటువంటి రాయలసీమ సుజల సెవంతి పథకాలు, అలాగే తాగునీటి పథకాలు, జలజీవన మిషన్, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్ ద్వారా ఇంకా నిర్మాణంలో పూర్తి అవ్వాల్సినటువంటి రోడ్లు, మౌలిక సదుపాయాలు, వీటిలన్నింటికి కూడా పెద్ద మొత్తంలో ఈసారి అయితే 30 నుంచి 40,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో కేటాయించేటువంటి అవకాశం ఉందని చెప్పి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఈసారి ఆంధ్రప్రదేశ్కి అమరావతి డెవలప్మెంట్ కింద, అలాగే లోటు బడ్జెట్ కింద అత్యధిక మొత్తంలో నిధులు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ గొట్టు ఎక్కుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పులు, ఆర్థిక స్థితి మందగించడం, తలసరి ఆదాయం తగ్గుముఖం పట్టడం, రాష్ట్ర స్థూల ఆర్థిక అభివృద్ధి కూడా తగ్గుముఖం పట్టడం, ఈ వార్తల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఆదుకోవాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్రం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ బడ్జెట్లో ఒక 40,000 కోట్ల రూపాయల వరకు కూడా మౌలిక వసతులు, రూపకల్పన, విద్యుత్తు, అలాగే పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఆధునీకరణ చేయటం, అలాగే విశాఖపట్నాన్ని స్పెషల్ రైల్వే జోన్గా ప్రకటించడం, ఇవన్నిటికీ కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. అలాగే మెయిన్ చూస్తుంటే హైదరాబాద్ మెట్రో 2 దానికి సంబంధించి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నాం. మనం చూస్తుంటే విజయవాడ, విశాఖ ఈ 2 మెయిన్ సిటీస్ సంబంధించి ఈ మెట్రోకు గ్రీన్ సిగ్నల్ పడే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే దేశంలో అతిపెద్ద నగరాల్లో విశాఖపట్నం, విజయవాడ అతిపెద్ద నగరం, అలాగే జనసాంద్రతలో కూడా చదరపు కిలోమీటర్కి ఎక్కువ మొత్తంలో నివసించేటువంటి నగరాలుగా పేరుగాంచినవి. ఖచ్చితంగా ఈ విశాఖపట్నం తీర ప్రాంతాల్లో కానీ, అలాగే విజయవాడ కానీ కేంద్రం యొక్క నడిబొడ్డు. ఇక్కడ ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ప్రతి ట్రైను ఆగుతుందండి. విజయవాడ కేంద్రం యొక్క దేశం యొక్క నడిబొడ్డు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖచ్చితంగా ఈ రైల్వే ఏదైతే ఉందో రైల్వే వ్యవస్థ కూడా డెవలప్ చేయాలి. అలాగే మెట్రో ట్రైన్ రూపకల్పనకి కొన్ని అవరోధాలు ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్త సహకారంతో ఎల్లంటి ప్రాజెక్టు ఈసారి అడుగులు ముందుకు వేస్తుందని చెప్పి 2 నగరాల్లో కూడా విశాఖపట్నం, విజయవాడ కూడా ఆశాజనకంగా ఉన్నారు. అలాగే హైదరాబాద్లో కూడా రెండో దశ ఏదైతే మొదటి దశలో పూర్తి అయినటువంటి రైల్వే నిర్మాణం గణనీయంగా ఆదాయం పెరిగింది. ఈ మధ్యన రైల్వే టికెట్లు కూడా, మెట్రో ట్రైన్ టికెట్లు కూడా పెంచడం జరిగింది. ఎంత ఎక్కువ ట్రైన్లు ఉన్నప్పటికీ కూడా అంత మొత్తంలోనే హైదరాబాద్లో క్లౌడ్ పెరగటం, దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. మరికొన్ని ప్రాంతాలు ఏ అయితే గతంలో మాట ఇచ్చారో ఐటీ సిటీకి సంబంధించినటువంటి వేవ్రాక్ వరకు కూడా రెండో దశలో నిర్మాణం మెట్రో రైల్వే నిర్మాణం జరుగుతుంది. దాని ద్వారా అనేక సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు కానీ, ఇతర రంగాల ఉద్యోగులు కానీ పెద్ద ఎత్తున వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క కళ తీరనుందని చెప్పి వేవ్రాక్ వరకు కూడా ఈ మెట్రో ట్రైన్ రూపకల్పన డిజైన్కి మొదటి దశ నిధులు విడుదల చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రైట్, ఫైనల్గా అయ్యప్ప గారు, 12 లక్షల పన్ను మినహాయింపు మన లాస్ట్ టైం చూసాం. ఈసారి స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా అది కోరుకుంటున్నారు. అది సాకారమే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా అండి. ఈసారి బడ్జెట్లో తీపి కబురు చెప్పవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందండి. అంటే పెరిగిపోతున్నటువంటి ఖర్చులు, జనవారీ ఖర్చులు కానీ, రోజువారీ ఖర్చులు కానీ పెరిగిపోతున్నాయి. సగటు మానవుడు ఈ రోజున బతకాలి అంటే కుటుంబం యొక్క వ్యయం అనేది 50,000 పైబడి ఉంటుందని చెప్పి అంచనా ఉన్నారు. దీనికి అనుగుణంగానే బడ్జెట్ గతంలో 12 లక్షల వరకు తీసుకొచ్చారు. ఈసారి 16 లక్షల వరకు కూడా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతోమంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. తమ యొక్క వచ్చేటువంటి వార్షిక ఆదాయంలో పన్ను శాతం తగ్గిస్తే తన కుటుంబ ఖర్చులకి పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు చదివించుకోవడం కానీ అన్నీ కూడా ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉంది. పన్నులు కూడా
పెంచుతున్నారు, కానీ కుటుంబ ఆదాయం వచ్చినప్పుడు తగ్గిపోతుంది. ఒక వ్యక్తి మీద సాఫ్ట్వేర్ రంగంలో ఒక వ్యక్తి మీద 4-5 ఫ్యామిలీ మెంబర్లు ఆధారపడటం, వాళ్ళు సాఫ్ట్వేర్ రంగం కాబట్టి వాళ్ళకి పన్నుల పరిధిలో ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు అన్నిటి కూడా దూరంగా ఉండటం వల్ల వాళ్ళకి ప్రభుత్వం కేటాయించిన ఓటు వరకు మాత్రం వేస్తున్నాం, పన్నులు చెల్లిస్తున్నాం అనే ఒక తీవ్రమైనటువంటి బాధలో కూడా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఈ బడ్జెట్లో కూడా వాళ్ళకి కూడా తీపి కబురు చెప్పేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉందండి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మొత్తం మీద ఈసారి బడ్జెట్ ప్రజల వినియోగం పెంచే దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కల్పించే లక్ష్యంగా ట్రంప్ సుంకాల ప్రభావిత రంగాలపై దృష్టి, ఐటీ కొత్త విధానంలోనూ డిడక్షన్లకు చోటిచ్చే విధంగా ఉంటుందేమో, అయితే రోడ్డు రైల్వే మౌలిక వసతులకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎక్కువగా రక్షణ రంగానికి మనం ఎప్పుడు చూసినట్టే డిఫెన్స్ రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయి. ఈ ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టినారు నిర్మలా సీతారామన్ గారు. దేశంలో వినియోగానికి ఊపునిచ్చి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ను కల్పించడం, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్ ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద మరి కాసేపట్లో 11 గంటలకి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఆల్రెడీ ఆమె రాష్ట్రపతిని కలవటం జరిగింది, బడ్జెట్ ప్రతిని ఆమెకి ఇవ్వటం కూడా జరిగింది. 11 గంటలకి ఆమె ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మీద అందరి చూపులు ఉన్నాయి. ఈసారి తొమ్మిదోసారి వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డులకు ఎక్కారు. అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఆదివారం పూట బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. కర్తవ్య భవన్లో రాష్ట్రపతితో నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. బడ్జెట్ సమర్పించి అనుమతి కూడా తీసుకోనున్నారు ఆర్థిక మంత్రి. మొత్తం మీద మరి 11 గంటలకి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినారు. రైట్, చూస్తున్నా మొత్తం మీద ఇవాల్టి బడ్జెట్ మీద ఎంప్లాయీస్ కానీ చాలామంది కూడా ఆశలు పెట్టుకున్నారు. లాస్ట్ టైంకి ఈసారికి చాలా డిఫరెన్స్ ఉండొచ్చేమో, ఈసారి కూడా వేతన జీవులకి ఊరట కలిగించే విధంగా నిర్మలమ్మ బడ్జెట్ ఉంటుందనుకున్నారు. మొత్తం మీద బడ్జెట్ నేపథ్యంలో ఇవాళ స్టాక్ మార్కెట్లు కూడా పనిచేస్తాయి. వివిధ రంగాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పలు విధానాలను ప్రకటిస్తారన్న అంచనా నేపథ్యంలో మార్కెట్లు కూడా కొంత ఊగిసలాట్లు గురి కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ద్రవ్య స్థిరీకరణ లక్ష్యాన్ని కేంద్రం కొనసాగించవచ్చున్న భావనల మధ్య ఏవైనా సానుకూల వార్తల కోసం మదుపర్లు ఎదురు కూడా చూడవచ్చు. రైట్, అందరూ వెయిట్ చేస్తున్నట్టు ఈ బడ్జెట్ తర్వాత చాలామంది వెయిట్ చేస్తున్న విషయం ఏంటంటే బంగారం ధరలు తగ్గుతాయా లేదా. చాలామంది మహిళలు కానీ చాలామంది ఎక్కువగా వెయిట్ చేస్తున్న ఇష్యూ. ఎందుకంటే మనం రోజు చూస్తున్నాం బంగారం ధర, అలాగే వెండి ధరలు ఏ విధంగా అప్ అండ్ డౌన్ చూస్తున్నాం. బంగారం అసలు ఎవరికి అందనంత స్థాయికి వెళ్తున్నట్టుగా ఉంది. దాని మీద కూడా చాలామంది దృష్టి పెట్టారు. బడ్జెట్ తర్వాత దీని రేట్స్లో ఏమైనా డిఫరెన్స్ వస్తాయని చూస్తున్నారు. అలాగే ఫెడ్ రిజర్వ్ కొత్త చైర్గా ట్రంప్ నామినేట్ చేసిన కెవిన్ వార్ష్ వడ్డీ రేట్లపై వ్యక్తం చేసే అభిప్రాయం పైన కూడా దృష్టి సారించవచ్చు. ఇక ఎన్ఎస్సి ఐపీఓకు సెబీ అనుమతులు ఇవ్వడం, అలాగే శుక్రవారం విడుదలైన ఆర్థిక ఫలితాలు వంటివి వాటి మార్కెట్పై ప్రభావం చూపవచ్చు. ఇక ఇవాళ విడుదలయ్యే నెలవారీ కార్ల తయారీదారుల విక్రయ గణాంకాలు కూడా కీలకం. ఎందుకంటే ఇక నిఫ్టీ 50కి 25,500 దగ్గర కీలక నిరోధం చూస్తున్నాం. అలాగే 25,200 దగ్గర కీలక మద్దతు కనిపిస్తూ ఉంది. బడ్జెట్లో వ్యయాలు కూడా పరిమితంగానే ఉండొచ్చని ఎక్కువ శాతం మంది విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఈ మూలధన వ్యయాలు, తయారీ ప్రోత్సాహకాలు, సులభతర వాణిజ్యంపై దృష్టి కొనసాగిస్తూ క్రమంగా స్థిరీకరణ దిశగా వెళ్లేందుకు కేంద్రం మొగ్గు చూపొచ్చని కూడా అంచనా. అయితే రక్షణ, ప్రజా రవాణా వంటి రంగాల్లో మూలధన వ్యయాల విషయంలో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకోవచ్చని విశ్లేషకులు కూడా అంటున్నారు. ఇక సెమీ కండక్టర్లు, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, ఏరోస్పేస్, డీప్ టెక్, ఏఐ వంటి వర్ధమాన రంగాలను కూడా కేంద్రం లక్ష్యంగా చేసుకోవచ్చని, కొన్ని రంగాల్లోని ప్లాంట్లు, మెషినరీలకు డివిడెండ్లపై తక్కువ కార్పొరేట్ పన్ను తిరిగి ప్రవేశపెట్టవచ్చని కూడా భావిస్తున్నారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య చర్చల ఆలస్యం కారణంగా కార్మిక ఆధారిత ఎగుమతులకు నిధుల మద్దతు కూడా ప్రకటించవచ్చని అంచనా. ఇక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు, ఎంఎస్ఎంఈలకు మనం చూస్తున్నాం సులభతర రుణాలను అందించవచ్చని, ఎగుమతి ప్రోత్సాహక మిషన్కు కేటాయింపులు పెంచవచ్చని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రికార్డు సృష్టించారు ఆమె. మొత్తం మీదుగా ఆదివారం పూట స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదివారం పూట బడ్జెట్ ప్రవేశపెట్టడం భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. అలాగే 9వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆమె రికార్డు సృష్టించారు. దేశంలో వినియోగానికి ఊపునిచ్చి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కల్పించడం, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం లక్ష్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్ ఉండవచ్చిన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో గత ఏడాది కొత్త ఆదాయ పన్ను విధానంలో మినహాయింపులు, ఇటీవల జీఎస్టీ తగ్గింపును అమలు చేసిన కేంద్రం ఈసారి మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆర్థిక మార్కెట్ రంగాల నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తమే దేశంలో వినియోగానికి ఊపునిచ్చి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ కల్పించడం, తద్వారా ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్ ఉండొచ్చిన అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఏడాది కొత్త ఆదాయ పన్ను విధానంలో మినహాయింపులు చూసాం. అలాగే ఇటీవల జీఎస్టీ ఆ కేంద్రం అమలు చేసింది, అది కూడా చూసాం. ఈసారి జీఎస్టీ కూడా ఉడాన్ పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా పెంచవచ్చని కూడా ఆ అంచనా వేస్తున్నారు. మొత్తం మీద అమెరికా సుంకాలతో భారత్లోని చాలా రంగాలపై ప్రభావం పడటం, అంతర్జాతీయంగా నెలకొన్న గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో కీలక ఆర్థిక సంస్కరణలు ప్రకటించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా చర్యలు ఉండొచ్చని, ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రక్రియలను వేగవంతం చేయవచ్చని పేర్కొంటున్నారు. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చేందుకు కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ, అలాగే చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు ప్రోత్సాహం వంటివి చేపట్టవచ్చని కూడా అందరూ భావిస్తున్నారు. అదే సమయంలో పునరుత్పాదక ఇంధనం, సెమీ కండక్టర్ పరిశ్రమలు, డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాలకు ప్రోత్సాహాలు కూడా ప్రకటించవచ్చని చెబుతున్నారు. ఇక రాష్ట్రాల్లో మూలధన వ్యయం పెంచేందుకు మరిన్ని దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలిచ్చే ప్రతిపాదనలు ఉన్నాయని కూడా వివరిస్తున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరిన విధంగా పూర్వోదయ పథకంలో భాగంగా ఏపీకి నిధులు కేటాయించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఆల్రెడీ తెలిపాయి.
ఇటు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే రోజున దేశమంతా వివిధ శాఖలకు కేటాయింపుల గురించి చర్చించుకుంటుంటే ఫ్యాషన్ ప్రియులు, చేనేత వస్త్రాల ప్రేమికులు మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరపై దృష్టి సారిస్తున్నారు. ఏటా ఆమె ధరించే చీర భారతీయ సంస్కృతిని, వైవిధ్యాన్ని చాటి చెప్పడమే కాకుండా దేశీయ చేనేత కళాకారులకిచ్చే గౌరవంలా కనిపిస్తుంది. గడిచిన 8 బడ్జెట్ సెషన్స్లో నిర్మలమ్మ ధరించిన చీరల ప్రత్యేకతలు చూద్దాం. 2019లో తొలి బడ్జెట్ ప్రసంగం కోసం నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్కు చెందిన మంగళగిరి చేనేత చీరను ఎంచుకున్నారు. బంగారు రంగు అంచు ఉన్న ఈ గులాబీ రంగు చీర ఆ రోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక 2020లో రెండో బడ్జెట్ సమయంలో ఆమె దక్షిణ భారతదేశ సంప్రదాయానికి నిలువుటద్దమైన కంచి పట్టు చీరలో మెరిశారు. పవిత్రతకు, శ్రేయస్సుకు సూచికైన పసుపు రంగు చీరను ధరించి సభలో హుందాతనాన్ని చాటారు. రెండు 2021లో తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమైన పోచంపల్లి ఇక్కత్ పట్టుచీరను 2021 బడ్జెట్ సందర్భంగా ఆమె ధరించారు. ఎరుపు, ఆఫ్ వైట్ కలయికతో ఉన్న ఈ చీరపై ఉన్న ఆకర్షణీయమైన గ్రీన్ బార్డర్ దేశీయ చేనేత కళాకారుల ప్రతిభను ప్రతిబింబించింది. ఇక 2022లో ఒడిశా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ బొంకాయి శైలి చీరను 2022లో ఆమె ఎంచుకున్నారు. రస్ట్ బ్రౌన్ రంగులో ఉండి మెరూన్ బార్డర్, సిల్వర్ జెరీతో ఉన్న చీరను ధరించారు ఆమె. రెండు 2023లో చూస్తే 2023 బడ్జెట్ రోజున కర్ణాటక సంస్కృతిని ప్రతిబింబించే కసూతి ఎంబ్రాయిడరీ చీరలో ఆమె కనిపించారు. ఎరుపు రంగు చీరపై నలుపు రంగు టెంపుల్ బోర్డర్, చేతితో అల్లిన ప్రత్యేకమైన కసూతి వర్క్ ఆకర్షణీయంగా నిలిచింది. 2024 ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కోసం ఆమె పశ్చిమ బెంగాల్కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీ ఉన్న ఇండిగో బ్లూ రంగులో ఉన్న సిల్క్ చీరను ధరించారు. రామా బ్లూగా పిలిచే ఈ రంగు ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని సూచించింది. ఇక 2024లో మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆమె మళ్లీ మంగళగిరి పట్టు చీరనే ఎంచుకున్నారు. ఆఫ్ వైట్ రంగులో ఉండి పర్పుల్ గోల్డ్ బార్డర్ ఉన్న చీరను ధరించారు ఆమె. 2025 బడ్జెట్ సెషన్లో బీహార్కు చెందిన సుప్రసిద్ధ మధుబని పెయింటింగ్ చీర ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. క్రీమ్ కలర్ సిల్క్ చీరపై పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి స్వయంగా నేసిన చిత్రకళతో ఈ చీర రూపొందించారు. 2026 ఇప్పుడు నిర్మలమ్మ కాంజీవరం చీరలో కనిపించారు. ఈ ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలతో ఉంది, ఉవ్విళ్లొరుతోంది. దీంతో ఆ రాష్ట్ర నేపథ్యం ఉన్న కాంజీవరం చీరలో కేంద్ర మంత్రి బడ్జెట్ సమర్పించనుండడం చర్చనీయాంశంగా మారింది.
రైట్, వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. ఇది ఒక రికార్డ్, అది కూడా సండే టైం. భారతదేశ చరిత్రలోనే ఆదివారం పూట బడ్జెట్ సమర్పించడం ఇదొక ప్రత్యేకత. ఈ నేపథ్యంలో వేతన జీవుల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆమె ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే బడ్జెట్ ఉండనుందని అందరూ ఆశిస్తున్నారు. రైట్, ఇంకా ప్రీ బడ్జెట్ డిస్కషన్ మనం చూద్దాం. చాణక్య గారు, ప్రముఖ చార్టెడ్ అకౌంట్ మనతో పాటు వైకే న్యూస్ స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చాణక్య గారు. సార్, లెట్స్ స్టార్ట్ విత్ ద బిగ్ పిక్చర్. అంటే ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది, అసలు బడ్జెట్ అంటే చాలా మంది కూడా తెలియదు సార్, దాని గురించి మీరు చెప్తే వినాలనుంది ప్లీజ్. అది బడ్జెట్ అనేది నెక్స్ట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే ట్యాక్స్ ఎక్స్పెండిచర్ కానీ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని ప్లాన్ చేసుకోవటానికి గవర్నమెంట్ ఫిబ్రవరి మంత్లో అనౌన్స్ చేస్తుంది బడ్జెట్ అనేది. ఇప్పుడు బడ్జెట్ మనకి కామన్ పీపుల్కి ఎలా పనికి వస్తుందంటే, వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో వాళ్ళు ఇంకర్ అయ్యే ఎక్స్పెండిచర్స్ని వీటన్నిటిని ప్లాన్ చేసుకొని ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ సబ్సిడీస్ కానీ కార్పొరేట్స్ కనుక అయి ఉంటే కనుక సబ్సిడీస్ కానీ ఇట్లాంటివన్నీ వాళ్ళు బెటర్ ప్లాన్ చేసుకోవడానికి ముందే అనౌన్స్ చేస్తుంది. ఆ 26-27 ఇయర్కి కాను ఇప్పుడు ఈరోజు బడ్జెట్ అనౌన్స్ అవ్వబోతుంది. సార్, మెయిన్గా సార్ ఏంటంటే మనం కోవిడ్ తర్వాత చూసాం ఈ రెసిషన్ సమస్య నుంచి అసలు ఎలా బయటపడ్డాం. ఈసారి అసలు మెయిన్గా ఈ ఆర్థిక వృద్ధిని నడిపించే అంశాలు ఏమిటి సార్? మెయిన్గా 3 అంశాలు ఉన్నాయండి ఇప్పుడు కరెంట్ ఫైనాన్షియల్ కండిషన్ని బెనిఫిట్ అయ్యేవి. ఒకటి ఏంటంటే హోమ్ కన్సంప్షన్. మనది ఇండియన్ ఎకానమీ ఎప్పుడు మాన్సూన్ బేస్డ్ ఎకానమీ. బాగా వర్షాలు పడి అంతా ఉంటేనే మనకి బెనిఫిషియల్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ మాన్సూన్స్ బాగుండి అది అగ్రికల్చర్ వీళ్ళందరికీ బెనిఫిట్ అయింది. తర్వాత అగ్రికల్చర్ ఇది బెనిఫిట్ అవ్వటం వల్ల మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది తక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది జనాల దగ్గర ఉంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫుడ్ ఇవన్నీ ఇన్ఫ్లేషన్ పెరగలేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఐటమ్స్ అనేది కొనుక్కోవటానికి ఉంటుంది, స్పెండింగ్ పెంచుకోవటానికి ఉంది. అది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్స్పోర్ట్స్. సర్వీస్ ఎక్స్పోర్ట్స్ అనేవి 45% ఆఫ్ ద టోటల్ ఎక్స్పోర్ట్స్ కింద ఉన్నాయి మనకి. అవి లాస్ట్ ఇయర్ పెరిగింది, అది ఒక బెనిఫిటింగ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ అనేది కన్సిస్టెంట్ గా ప్రతి బడ్జెట్ లో లాస్ట్ 5 years నుండి కన్సిస్టెంట్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెడుతుంది. ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ వీటన్నిటి వల్ల కనెక్టివిటీ పెరిగి ఓవరాల్ బిజినెస్ డెవలప్మెంట్ కి అది బెనిఫిట్ అవుతుంది, బిజినెస్ ఫెసిలిటేషన్ కి బెనిఫిట్ అవుతుంది. సార్, మీరు చెప్పినట్టు ఈ బడ్జెట్ అనే దాంట్లో అసలు ప్రత్యేకత ఏంటంటే యూనిక్యూ అంటే బికాస్ ఆఫ్ ఆన్ గోయింగ్ రిఫార్మ్స్, కెన్ యూ ఎలాబొరేట్ దాని మీద? ఈ బడ్జెట్ అనేది చాలా క్రూషియల్ పాయింట్లో వస్తుంది. ఎందుకంటే బోత్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ మేజర్ రీవ్యాంప్ ప్రాసెస్లో ఉన్నాయి. ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 యాక్టే మనకి బేస్ యాక్ట్ ప్రస్తుతానికి. కాకపోతే రేపు 1 April 2026 నుండి అది కొత్త యాక్ట్ అనేది వస్తుంది, ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది. కాబట్టి కంప్లీట్ రీవ్యాంప్ ప్రాసెస్లో ఉంది. జిఎస్టీ వచ్చి లాస్ట్ సెప్టెంబర్ టైంకి జిఎస్టీ 2.0 అని చెప్పి రేట్ క్లాసిఫికేషన్స్ని రెడ్యూస్ చేశారు, రేట్స్ని రేషనలైజ్ చేశారు. తర్వాత టెక్ ఎనేబుల్డ్ ఎన్ఫోర్స్మెంట్ అనే దాని వైపు ముందుకు వెళ్తున్నారు. సార్, అలాగే ఇన్ఫ్లేషన్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ సార్, వీటి గురించి కూడా చాలా మందికి తెలుసు సార్. హౌ డు దే ప్లే ఇన్ టు దిస్ సార్? ఇన్ఫ్లేషన్ యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ ఏంటంటే పర్చేస్ పవర్ని డిసైడ్ చేస్తుంది. అంటే ₹1 అనేది ఎంత క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ కానీ సర్వీస్ కానీ ప్రొక్యూర్ చేసుకోగలం అనేది ఉంటుంది. యూనిట్ వాల్యూ అనేది సేమ్ ఉన్నా దాని పర్చేస్ వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. అది ఇన్ఫ్లేషన్. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆ ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోల్ ఉంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ అనేది అండర్ కంట్రోల్ ఉంటుందో గవర్నమెంట్స్కి కానీ ఆర్బీఐకి కానీ బెటర్ రూమ్ ఉంటుంది, పాలసీస్కి కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని కానీ మానిటైజ్ చేసుకోవడానికి కానీ అంత బెటర్ ఇది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ కూడా ఈ ఫుడ్ రిలేటెడ్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాకుండా ఇండస్ట్రీ గ్రోత్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద సబ్సిడైజ్ చేయడానికి ఉంటుంది.
అంటే మీరు చెప్తున్నట్టుగా చూస్తుంటే ఈ పాజిటివ్ సౌండ్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇందులో కూడా కొంత రిస్క్ ఉండే అవకాశం ఉంది కదా సార్? రిస్క్ ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకి మేజర్ అడ్వాంటేజ్ లాస్ట్ ఇయర్ ఏమొచ్చిందంటే ఆ గ్లోబల్ అన్సర్టనిటీస్ మధ్యలో కూడా మనం రష్యా నుండి ఆయిల్ ప్రొక్యూర్ చేసుకోవడం కానీ, తర్వాత ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి ట్రేడ్ డీల్స్ ఎంటర్ అవటం కానీ, వీటన్నిటి వల్ల మనకి ఒక సేఫ్టీ నెట్ అనేది దొరికింది. మన ఇండియా అనేది కంప్లీట్ ఇంపోర్ట్స్ మీద డిపెండెంట్ మార్కెట్. ఎనర్జీ రిక్వైర్మెంట్ మొత్తం ఇంపోర్ట్స్ మీద మనం డిపెండ్ అవుతాము. ఎనర్జీ దీంతో ప్రాబ్లం ఏంటంటే అది ఎస్కలేటింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ₹1 పెరిగితే మిగతా వాటన్నిటి మీద అది కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫుడ్ ప్రైసెస్ మీద కానీ అన్నిటి మీద. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ సెక్యూరిటీకి టై ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది కాన్స్టెంట్గా ఉన్న లోవర్ దీనిలో ఆ యాక్చువల్ ఇన్ఫ్లేషన్ అదర్ కాంపోనెంట్స్ ఏదైతే గవర్నమెంట్ మెజర్ చేయదో దానిలో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. అది ఇన్ఫ్లేషన్తో రిస్క్. సార్ మెయిన్గా సార్, సో గివెన్ ఆల్ ఆఫ్ దిస్, ఎటువంటి బడ్జెట్, వాట్ కైండ్ ఆఫ్ బడ్జెట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఇప్పుడు కరెంట్ బడ్జెట్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ ఉంటుందండి. సిగ్నిఫికెంట్ గా అయితే మేజర్ చేంజెస్, రీవాంప్స్ ఏం జరగదు. జస్ట్ ఉన్న స్కీమ్స్ నే ఇంకా బెటర్ ఇంప్లిమెంటేషన్ వైపు ఉంటుంది. తర్వాత ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేయడానికి సెక్టార్ స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ ని ప్రమోట్ చేయడానికి ఉంటుంది. సార్ అలాగే ఈ ఎంఎస్ఎంఈ అంటే సూక్ష్మ రుణాలు కానీ, చిన్న స్కేల్స్, ఇట్లా ఫ్యాక్టరీలు మనం చూస్తుంటాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సంబంధించి వీటిని తక్కువ అమౌంట్తో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే విధంగా వీటిని తయారు చేస్తుంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే చాలా మంది ఎంఎస్ఎంఈకి సంబంధించిన ఎంటర్ప్రినర్స్ వీళ్ళంతా చెప్పేదంటే బ్యాంకుల నుంచి రుణాలు అందే విషయంలో కానీ చాలా చోట్ల వీళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సార్. వీళ్ళకి సంబంధించి ఈ బడ్జెట్లో ఎటువంటి చేంజెస్ ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎంఎస్ఎంఈస్ రిలేటెడ్ ఈ బడ్జెట్లో కంపల్సరీ బెనిఫిషియల్ ఇవైతే ఉంటాయి. ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ముద్రా లోన్స్ కానీ వీటన్నిటిని ఐదర్ ప్రమోట్ అయినా చేస్తారు, లేకపోతే కొత్త స్కీమ్స్ అయినా ఇస్తారు. ఎందుకంటే ఎంఎస్ఎంఈ అగ్రికల్చర్ తర్వాత మోస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేది ఎంఎస్ఎంఈ. ఇండియన్ జీడిపిలో దాదాపు 30% షేర్ ఓన్లీ ఎంఎస్ఎంఈస్ నుండి వస్తుంది. ప్లస్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఎంఎస్ఎంఈస్ ఎక్స్పోర్ట్ యాక్టివిటీ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ యాక్టివిటీలో కూడా సిగ్నిఫికెంట్ షేర్ అనేది ఎంఎస్ఎంఈస్ నుండే వస్తుంది. కాబట్టి ఈ ట్రేడ్ అన్సర్టనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీదకి ఎంఎస్ఎంఈస్ సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ అవుతాయి. వాళ్ళకి కనుక ఫైనాన్షియల్ క్రెడిట్ యాక్సెసిబిలిటీ కనుక లేకపోతే కనుక వాళ్ళు ఇమీడియట్గా డిస్ట్రెస్లోకి వెళ్తారు. తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఎంఎస్ఎంఈస్కి అయితే ఖచ్చితంగా ఉంటుంది. యాక్చువల్గా ఐసిఐ వీళ్ళ ప్రకారం, ట్రేడ్ యూనియన్స్ ప్రకారం కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అవ్వాలని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. ఇప్పుడు కరెంట్ ఎగ్జిస్టింగ్ సెటప్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అనేవాళ్ళు మానిటర్ చేస్తున్నారు. డిఐఈసిపి అని చెప్పి డిఐసి కింద వస్తుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తున్నారు ఈ ట్రేడ్ డిస్పర్స్మెంట్ కానీ వీళ్ళంతా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ వీళ్ళందరూ సెటప్ తో మేనేజ్ చేస్తున్నారు. కాకపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఎంఎస్ఎంఈస్ కి అసలు ఆ సెటప్ ఉందని కూడా అవేర్నెస్ లేదు. మొత్తం ఎంఎస్ఎంఈకి 4 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. క్రెడిట్ యాక్సెసిబిలిటీ ఒక ఇష్యూ అయితే, క్రెడిట్ వీళ్ళు ఏదైతే సేల్ చేస్తున్నారో ఆ సేల్ రికవరీ ఒకటి ఇష్యూ అవుతుంది. థర్డ్ ఏమవుతుందంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఉండదు. ఫోర్త్ ఏమవుతుందంటే ఈ స్కేలబిలిటీ అనేది ఉండదు. మోస్ట్ 90% ఆఫ్ ద ఎంఎస్ఎంఈ మైక్రో కేటగిరీలోనే ఉండిపోతున్నాయి. అవి ఏమిటంటే స్కేల్ అవ్వట్లేదు టైంతో పాటు, ప్లస్ గవర్నమెంట్ ఇన్సెంటివ్ కూడా లేదు స్కేలింగ్ కి. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని అడ్రస్ చేస్తే గానీ ఎంఎస్ఎంఈ డెవలప్ అవుతుంది. బ్యాంకులు కూడా వీళ్ళకి రుణాలు ఇచ్చే దాంట్లో కూడా అంటే అంత రెస్పాండ్ కావటం లేదని కూడా చాలా మంది కంప్లైంట్స్ వస్తుంటాయి సార్. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు మనం ఈ చిన్న తరహా పరిశ్రమ మనం ప్రోత్సహిస్తే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ అని గొప్పలు చెప్పడమే తప్ప ఆ విధంగా మాత్రం కనిపించట్లేదు. మిమ్మల్ని చాలా మంది కలుస్తుంటారు కదా సార్, ఈ సంబంధించిన ఈ ప్రాజెక్టులు పెట్టేవాళ్ళు, చిన్న చిన్న కంపెనీలు పెట్టేవాళ్ళు, వీళ్ళు మెయిన్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మీ దగ్గర చెప్తుంటారు సార్?
మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి, క్రెడిట్ యాక్సెస్ కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ సార్లు క్రెడిట్ హిస్టరీ ఉండదు. మేబీ వీళ్ళు ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎప్పుడో ఎన్పిఎస్ అయ్యి డిఫాల్ట్ అయ్యి తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవాలని ట్రై చేస్తున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు. వీళ్ళకి ఏమవుతుందంటే మేజర్ డిఫాల్ట్ అనేది క్రెడిట్ యాక్సెసిబిలిటీ దగ్గర వస్తుంది. ట్రెడిషనల్ బ్యాంకింగ్ సెటప్ లో డాక్యుమెంట్ హెవీ అడుగుతారు. వాళ్ళ ఇది P&L బేస్డ్, బ్యాలెన్స్ షీట్ బేస్డ్ ఎక్కువ ఇది ఉంటుంది లెండింగ్ యాక్టివిటీ. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక కొత్త క్రెడిట్ మోడల్ అనేది ప్రపోజ్ అయ్యింది. దాని ప్రకారం ఏంటంటే క్యాష్ ఫ్లో బేసిస్ మీద క్రెడిట్ అనేది ఇవ్వాలనేది ప్రపోజల్. అది ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్ ఇంప్లిమెంటేషన్ కి రాకపోయినప్పటికి కూడా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ కరెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేషనలైజ్ చేసినా కానీ వీళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎలా అంటే ముద్రా లోన్స్ లో కనుక ఎలా అయితే వీళ్ళు బ్యాంకర్స్ ఈ షూరిటీస్, గ్యారంటీస్ ఇట్లాంటివి ఏం లేకుండా కనుక లోన్స్ ఇస్తున్నారు, అలాగే కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే కనుక ఈ CGTMSE స్కీమ్స్ ఇట్లాంటివన్నీ యాక్చువల్ గా ఈ బడ్జెట్ లో ప్రపోజల్ ఏముందంటే ఎక్స్పెక్టేషన్ MSME లిక్విడిటీ ఫండ్ అని చెప్పి ఒక సపరేట్ ఫండ్ అనేది క్రియేట్ చేసి దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ మానిటరింగ్ కమిటీస్ త్రూ ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ప్రపోజల్ ఉంది. అది కనుక జరిగితే కనుక MSMEకి సిగ్నిఫికెంట్ రిలీఫ్ వస్తుంది. తర్వాత MSMEస్ ఏంటంటే ఈ DRDA తర్వాత MEFMA సెటప్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వీటి త్రూ అప్రోచ్ అయినా కానీ వాళ్ళకి ఫండింగ్ ఇష్యూ అనేది కొంత దాకా సార్ట్ అవ్వటానికి ఉంటుంది. ఎందుకంటే కలెక్టర్స్ వీటిని కంటిన్యూస్ రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. ప్లస్ ఈ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పర్సనల్ గా మానిటర్ చేస్తారు ఈ యాక్టివిటీస్ మొత్తాన్ని. కాబట్టి అలా కనుక ప్లాన్ చేసుకోగలిగితే కనుక వీళ్ళు DRDA త్రూ కానీ లేకపోతే MEFMA త్రూ కానీ అప్రోచ్ అవ్వగలిగితే వీళ్ళకి బెటర్ ఛాన్స్ ఉంటుంది ఫండ్ యాక్సెస్ కి. సార్ ఎందుకంటే మనం చూస్తున్నాం సార్, తక్కువ పెట్టుబడి ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది ఈ MSMEs. ఎందుకంటే మనం పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని కోట్లు పెట్టినా కూడా అక్కడ ఉపాధి తక్కువ ఉంటుంది. కానీ వీళ్ళకి రెస్పాన్స్ విషయంలో వస్తే ఈ బ్యాంకులు కానీ మీరు చెప్తున్నట్టుగా చాలా మంది సరైన రెస్పాన్స్ కాదు సార్. బ్యాంకులు కానీ అట్లా మీరు చెప్తున్నట్టు కరెక్ట్ గా వీళ్ళ మీద ఒక దృష్టి మాత్రం పెడితే చాలా బాగుంటుంది. కంపెనీలు వృద్ధి చెందితే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విషయంలో కూడా ముందుకెళ్ళొచ్చు మనకు సార్. ఇక మెయిన్ గా ఏంటంటే వీళ్ళకి మీరు చెప్పినట్టుగా ఈ బడ్జెట్ లో ఆశాజనకంగా ఉండొచ్చా MSMEs కి? తప్పకుండా MSMEs కి అయితే ఈ బడ్జెట్ చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. అది కొత్త స్కీమ్స్ లాంచ్ అవ్వకపోయినా కానీ మినిమం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్ ఇంప్లిమెంటేషన్ వీటి కోసమైనా ఈ బడ్జెట్ లో ప్రొవిజన్స్ కంపల్సరీ ఉంటాయి. రైట్ సార్, ఇక లెట్స్ మూవ్ టు డైరెక్ట్ ట్యాక్సెస్ సార్. ఇప్పుడు అందరూ చూస్తుంది అదే సార్, స్టాండింగ్ బిట్వీన్ మీకు తెలిసింది ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్, అలాగే వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలంతా ఈసారి ఏ విధంగా ఉండబోతుందని చూస్తున్నారు సార్. సో మీరు ఎటువంటి ఒపీనియన్తో ఉన్నారు? అంటే ఈసారి ఇంకా బెటర్గా ఉండొచ్చు అనుకుంటున్నారా? ఈ బడ్జెట్ ప్రకారం యాక్చువల్ గా మనం కొత్త ట్యాక్స్ రెజీమ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. కొత్త ట్యాక్స్ ఇది స్ట్రక్చర్ బేసిక్ గా ప్రీవియస్ గా చెప్పుకున్నట్టు ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ 1961 యాక్ట్ బేస్ యాక్ట్ కింద గైడ్ అవుతా ఉండేది. 1961 ఓకే. ఆ యాక్ట్ బేస్ కింద గైడ్ అవుతా ప్రతి ఫైనాన్షియల్ యాక్ట్ అంటే ప్రతి బడ్జెట్ లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసే ఫైనాన్షియల్ యాక్ట్ దాన్ని మోర్ ఆర్ లెస్ ఎడిషన్స్ లాగా కన్సిడర్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కడున్నామంటే రేపు 1 ఏప్రిల్ 26 నుండి కొత్త యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. కాబట్టి మేజర్ చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు రిలీఫ్ అనేది. కాకపోతే ICAI రికమెండేషన్ ప్రకారం, ICAI అంటే చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ ప్రకారం US, UK, యూరోపియన్ కంట్రీస్ లో వాళ్ళు ఫ్యామిలీ కపుల్స్ కలిపి ITRs ఫైల్ చేస్తారు. అంటే హస్బెండ్ స్పౌస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంబైన్డ్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు. వీళ్ళు ఏమంటున్నారంటే మనకి ఇండియాలో కూడా సేమ్ అలాంటి సెటప్ ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 4 lakhs ఉంది. వీళ్ళు ఏమంటున్నారంటే అది కపుల్ కాబట్టి కపుల్ కి 8 lakhs బెనిఫిట్ ఇవ్వాలని. ఇప్పుడు ఒకళ్ళు దీని వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఈ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇది కూడా స్లాబ్ రేట్స్ ఇవన్నీ యాడ్ అవుతాయి.
ఇప్పుడు ఒకళ్ళు ప్రాఫిటబుల్ లో ఉండి ఫ్యామిలీలో ఇంకొకళ్ళు బిజినెస్ చేసి లాస్ అవుతుంటే వాళ్ళ టోటల్ ఓవరాల్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు ఆ బిజినెస్ లాస్ ఈ ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో అవి ఆఫ్సెట్ అయ్యి బెటర్ ట్యాక్స్ ప్లానింగ్ కి బెనిఫిట్ అవ్వచ్చు. అది డైరెక్ట్ మన స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజ్ చేస్తుందో ఇంటింటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ అని దానికి టైఅప్ అవ్వచ్చు. ఓకే సార్, మీరు చెప్పినట్టు 1960 ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, దానికి ఇప్పుడు నీవానికి ఏం డిఫరెన్స్ కనిపిస్తుంది అనుకోవచ్చు సార్? అది సిగ్నిఫికెంట్ గా అయితే యాక్ట్ సిమిలర్ ఉంది, Okay. కాకపోతే అంత కాంప్లెక్సిటీ లేకుండా. అంటే అప్పుడు 1960 మీరు చెప్తుంది కొంత కాంప్లికేటెడ్ అంటారా, లేక ఇప్పుడు ఈజీగా ఉంటుందంట? 1961 యాక్ట్ కాంప్లికేటెడ్ ఉంటుంది. Okay. అంటే ఒక సెక్షన్ తీసుకుంటే గనక ఆ సెక్షన్ ఇంప్లికేషన్స్ అనేది డిఫరెంట్ సెక్షన్స్ ని కలిపి చదివితే గానీ మనకు ఐడియా ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఆ యాక్ట్ మొత్తాన్ని అంటే ఒక సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మాక్సిమం ఒకే చోట ఉండేటట్టు కన్సాలిడేట్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత లాంగ్వేజ్ కూడా సింప్లిఫై చేశారు. లాంగ్వేజ్ సింప్లిఫై అయితే ఏమవుతుందంటే ఆ వేగ్నెస్ ఏదైతే ఉంటుందో ఇంటర్ప్రిటేషన్ కి, ఆ ఇంటర్ప్రిటేషన్ అప్పుడు వేగ్నెస్ అనేది పోతుంది. దానివల్ల డిస్ప్యూట్ కి ఛాన్స్ తగ్గుతుంది. అది మెయిన్ బెనిఫిట్. మిగతా యాక్ట్ అంతా సిమిలర్ లైన్స్ లోనే ఉంటుంది. ఇంకొక ఇది బెనిఫిషియల్ ఇదేంటంటే వాళ్ళు ఇది టెక్ ఎనేబుల్డ్ టెక్ డ్రివెన్ కంప్లైన్సెస్ వైపు వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీలో ఏంటంటే మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్స్, క్యాష్ లెడ్జర్స్, ఈ టైప్ లెడ్జర్ కాన్సెప్ట్ అనేది జిఎస్టీలో ఉంది. సేమ్ అలాగే వాళ్ళు టీడీఎస్ ఏమంటున్నారంటే టీడీఎస్ కూడా సపరేట్ లెడ్జర్స్ అనేది ప్రొవైడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల ఏంటంటే రిఫండ్ ప్రాసెసింగ్ అని ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అవుతాయి అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది మేజర్ చేంజెస్ సార్. అలాగే ఇది వాట్ ఆర్ ద కీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ బిజినెసెస్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్సెస్ లో యాక్చువల్ గా బిజినెసెస్ కి అయితే మేజర్ రిలీఫ్స్ కి ఉండకపోవచ్చు. కాకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఐసిఐ చేసిన రికమెండేషన్స్ అయితే ఒకటి, ఇప్పుడు కంపెనీస్ కి అయితే 22% ట్యాక్స్ రేట్ పడుతుంది. ఎల్ఎల్పీస్ కి అయితే 30% పడుతుంది. ఎల్ఎల్పీస్ కి, పార్ట్నర్షిప్ ఫార్మ్స్ కి వాళ్ళు రేట్ రేషనలైజేషన్ కింద ఎల్ఎల్పీస్ కూడా 22% ట్యాక్స్ చేయాలని చెప్పి ఒక ఆస్క్ అయితే ఉంది ఐసిఐ సైడ్ నుండి. సేమ్ సిమిలర్ లైన్స్ లో ఈ కంపెనీస్ ఎప్పుడైతే రీఆర్గనైజ్ అవుతాయో, మెర్జర్స్ కానీ డీమర్జర్స్ కానీ ఈ టైప్ ఏవైతే ఉంటాయో అవి ట్యాక్స్ న్యూట్రల్ ట్రాన్సాక్షన్స్. అంటే దాని మీద ఆ యాక్టివిటీస్ మీద ట్యాక్స్ అనేది పడదు, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ స్పెసిఫిక్ గా. ఇప్పుడు ఎల్ఎల్పీస్ ఏవైతే ఉన్నాయో సేమ్ యాక్టివిటీ కనుక ఎల్ఎల్పీస్ కనుక చేస్తే కనుక అవి ట్యాక్స్ పడతాయి ఎల్ఎల్పీస్ మీద. కాబట్టి వాళ్ళ ప్రపోజల్ ప్రకారం ట్యాక్స్ న్యూట్రల్ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది, ఎక్స్పెక్టేషన్ ఉంది బిజినెస్ కమ్యూనిటీ నుండి. అంటే వ్యాపారస్తులు అలాగే మీరు చెప్తుంటే పారిశ్రామికవేత్తలు ఈసారి బడ్జెట్ లో వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా ఉంటుందా, లేకపోతే ఇంకొంచెం బర్డెన్ అయ్యే అవకాశం సార్? ఉపశమనం అంటే స్పెసిఫిక్ గా అయితే ఏమి ఉండకపోవచ్చు, వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ అయితే ఏమి ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ ఫర్దర్ గా డిస్ప్యూట్స్ అనేవి పెరగకుండా యాక్ట్ అనేది ఒకటి సింప్లిఫై అవుతుంది. ప్లస్ ఈ ఏవైతే ఉన్నాయో ఈ రేట్ రేషనలైజేషన్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి ఒకటి అవ్వచ్చు. అవి మేజర్ బెనిఫిట్స్. సార్, లాస్ట్ మనం డిసెంబర్లో చూసాం సార్, ఈ జిఎస్టీకి సంబంధించి మనం చూసాం తగ్గించటాలు, మళ్ళీ ఆ మూమెంట్ అంతా చూసాం, సిగరెట్స్ కానీ కొంత పెంచటాలను చూసాం, కొన్నిటి మీద జిఎస్టీ ఎత్తివేయటం కూడా చూసాం సార్. ఇప్పుడు బడ్జెట్లో జిఎస్టీకి సంబంధించి ఎటువంటి మూమెంట్ ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు జిఎస్టీ ఆల్రెడీ రేట్ రేషనలైజేషన్స్ అన్ని జరిగినాయి. తర్వాత జిఎస్టీ రేట్ కేటగిరీస్ కూడా తగ్గించారు. ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా అయితే బెనిఫిట్ ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే జిఎస్టీ ఎండ్ ఆఫ్ ది డే ఇంప్లిమెంటేషన్ అప్పుడు ఏదైతే మనం డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నామో దాన్ని రెడ్యూస్ చేయడానికి ఇది ఉండొచ్చు. ప్లస్ ఏంటంటే క్లారిటీ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ జేడీఏ ట్రాన్సాక్షన్స్, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటిలో బెటర్ క్లారిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ ఏదైతే రైట్స్ ఇస్తున్నారో డెవలపర్ కి అది యాక్చువల్ గా ఇప్పుడు ట్యాక్స్ అవుతుంది. కాకపోతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ప్రకారం వీటన్నిటి ప్రకారం ల్యాండ్ అనేది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కాబట్టి ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మీద ఏదైతే రైట్స్ జనరేట్ అవుతున్నాయో అది కూడా ఇమ్మూవబుల్ కింద కన్సిడర్ చేయాలని చెప్పి ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది. ఆ ఇంటర్ప్రిటేషన్ కి
ఆపోజిట్ గా మనం జిఎస్టీ ఇది కడుతున్నాం, అది రేషనలైజ్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఇంకొకటి ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మనం ఏదైతే ఇన్పుట్స్ అనేది తీసుకుంటున్నామో దాని మీద కనుక హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఉంటే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ దానికి ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, ఇప్పుడు హాస్పిటల్స్ ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయో అది ఎగ్జామ్ట్ సర్వీస్, దాని మీద జిఎస్టీ ఏం పడదు. కాకపోతే ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్స్ మీద వాళ్ళు జిఎస్టీ పే చేస్తారు. ఇట్లాంటి సినారియోస్ ఏవై ఉన్నాయో, ఇప్పుడు ఫర్ సపోజ్ సిమిలర్ ఎగ్జాంపుల్ మినరల్ రిలేటెడ్ మైనింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి క్వాడ్స్ గనక అయ్యే తీసుకుంటే గనక మనం అవుట్పుట్ మీద 5% పే చేస్తాము. కాకపోతే ఇన్పుట్స్ ఏవైతే తీసుకుంటున్నామో మనం దాని మీద 12% పే చేస్తాము. అంటే వాళ్ళకి ఫర్ ఎవర్ క్రెడిట్ అనేది అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాంటిది ఏమైనా రిఫండ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మెయిన్గా సార్ లాస్ట్ టైం అందరూ హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఈ జిఎస్టీ లేకపోవడం చాలా మందికి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు హెల్త్ మీద అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సార్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది ఆ టైంలో అనేసి. జిఎస్టీ చాలా ఉండేది, మనం చూసాం 30,000 అంటే దానికి 36,000 కట్టి చాలా ఇబ్బంది పడుతుండేవాళ్ళు. అది తీసేయటం చాలా మంచిదే. అట్లా ఆ విధంగా ఈసారి కొంత ఏ అంశాల్లో ఈ జిఎస్టీని రిమూవ్ చేసే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే మన మీద ఇంకా భారం మోపే అవకాశం కనిపిస్తుందా సార్? ఈ బడ్జెట్ లో అయితే జిఎస్టీ రిలేటెడ్ చేంజెస్ ఉండకపోవచ్చు. ఎందుకంటే జిఎస్టీ రేట్ రివిజన్స్ కానీ ఇవన్నీ ఆ జిఎస్టీ కౌన్సిల్స్ త్రూనే వెళ్తుంది. కాబట్టి బడ్జెట్ లో అయితే స్పెసిఫిక్ గా రేట్ రివిజన్స్ కానీ ఏమైనా రిడక్షన్స్ కానీ ఉండకపోవచ్చు. కాకపోతే ఆ హెల్త్ రిలేటెడ్ ఏవైతే మీరు చెప్పారో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కానీ ఇట్లాంటివి, ఇన్కమ్ ట్యాక్స్ దీనిలో బెనిఫిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఏంటంటే ఆ న్యూ రెజిమ్ లో యాక్చువల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఈ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ కానీ తర్వాత మెడికల్ ఇన్సూరెన్సెస్ ప్రీమియమ్స్ మనం ఏవైతే పే చేస్తున్నామో వాటికి ప్రస్తుతానికి బెనిఫిట్ రావట్లేదు మనకి. అది ఇన్కమ్ ట్యాక్స్ లో వరకు మనకి బెనిఫిట్ వచ్చే ఛాన్స్ చూపించుకోవచ్చా? మనం మీరు చెప్తున్నట్టుగా ఈ పేమెంట్ జిఎస్టీ లేకపోయినా మన ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించుకోవచ్చు, నో ప్రాబ్లం అంటారు. అప్పుడు అది యాక్చువల్ గా ఇప్పుడు మనకి 2 రెజిమ్స్ ఉన్నాయి, న్యూ ట్యాక్స్ రెజిమ్ ఒకటి, ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ ఒకటి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అనేది మనం ఓన్లీ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లోనే క్లెయిమ్ చేసుకోగలము. ఇప్పుడు ఈ బడ్జెట్ లో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అది న్యూ రెజిమ్ లో కూడా బెనిఫిట్ వచ్చేటట్టు ప్లాన్ చేయాలనే ఎక్స్పెక్టేషన్ ఉంది ఇండస్ట్రీ నుండి. అది ఉంటేనే బాగుంటుంది కదా సార్, మీరేమంటారు? అంటే ఆ విధంగా ఉంటే చాలా మంది మధ్యతరగతి ప్రజలకు కూడా యూజ్ అవుతుంది. కొంతమంది చాలా మంది మిస్ చేసుకుంటున్నారు, అమౌంట్ కూడా చాలా మందికి తెలియకుండా పోతుంది. ఇది మంచి అవకాశం ఏమంటారా? అది చాలా మంచి ఆపర్చునిటీ. ప్లస్ ఎవరైతే హోమ్ ఓనర్స్ ఉంటారో, హోమ్ కట్టుకొని ఈ టైప్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ బ్యాంక్ దగ్గర నుండి లోన్స్ తీసుకొని ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అది అడిషనల్ ఇన్సెంటివ్ కింద పనిచేస్తుంది. రైట్ సార్. సార్, వాట్ అబౌట్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ ఇష్యూస్, పర్టికులర్లీ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్? సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అనేది అది ఏవైతే ఆన్లైన్ ఓన్లీ బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ ప్రపోజ్ చేసిన కాన్సెప్ట్. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే ఆ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ చాలా వేగ్ గా ప్రపోజ్ చేశారు. దానివల్ల ఏంటంటే ఎక్కడైతే బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయో ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ కింద యాడ్ అయిపోయే ప్రాబ్లం ఉంది. ఆ ఫారెన్ కంట్రీస్ లో ఆల్రెడీ వాళ్ళు ట్యాక్స్ పే చేసి ఉంటారు అక్కడ లోకల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం. ఇప్పుడు సేమ్ అదే ట్రాన్సాక్షన్ మళ్ళీ ట్యాక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఒక యాక్టివిటీ. సెకండ్ యాక్టివిటీ ఏమవుతుందంటే టీడీఎస్ కాంపోనెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫారెన్ ఇన్కమ్స్ కనుక ఏమైనా ట్యాక్స్ అయ్యి ఉంటే గనక ఒక రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ ఈ టైప్ అతనికి ఫారెన్ లో కూడా ఇన్కమ్ ఉంది, ఆ ఇన్కమ్ అనేది అక్కడ ట్యాక్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ ఆ 2 చోట్ల ట్యాక్స్ అవుతుంటే గనక ఆ ట్యాక్స్ క్రెడిట్స్ అనేవి మనం ఎప్పుడైతే ఇయర్ ఎండ్ కి రిటర్న్ ఫైల్ చేస్తున్నామో అప్పుడే క్లెయిమ్ చేసుకోవడానికి మనకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు మన ప్రపోజల్ ప్రకారం ఏంటంటే ఐసిఐ కానీ వీళ్ళందరూ ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే ఆ ఏదైతే ఫారెన్ లో ట్యాక్స్ పే చేస్తున్నారో ఆ ట్యాక్స్ పే చేసిన దానికి ఇప్పుడు టీడీఎస్ దీనిలోనే క్రెడిట్స్ ఇష్యూ చేయమని చెప్పి ఒక ప్రపోజల్ ఉంది. అది వస్తే గనక లిక్విడిటీ అనేది బెటర్ ఉంటుంది. సార్, మిమ్మల్ని మరో క్వశ్చన్ అడిగే ముందు సార్ మధ్యలో ఇంతకుముందు అడుగుదాం అనుకున్నాను సార్. లాస్ట్ టైం మనం చూసాం 12 lakhs ఈ మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ
అండ్ 75,000 కదా, ఇక్కడ నుంచి 1.25 అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అది వచ్చే అవకాశం ఉందంటారా ఈసారి? అది ట్యాక్స్ అండ్ స్టాండర్డ్ డిడక్షన్ యాక్చువల్ గా ఛాన్స్ అయితే తక్కువ ఉందండి రావటానికి. ఎందుకంటే ప్రీవియస్ గా ఫైల్ చేసిన రిటర్న్ ఫైలర్స్ దీని ప్రకారం ఒక 8.5 crores నెంబర్స్ ఫైల్ చేస్తే దానిలో ఆ బెనిఫిట్ అనేది ఓన్లీ ఒక 1 crore 30 lakhs అలా వాళ్ళ ఒక్కళ్ళకే బెనిఫిట్ అవుతుంది అది. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ దీంట్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 9 lakhs 10 lakhs రేంజ్ లోనే ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ 12 lakhs దాకా వాళ్ళకి ట్యాక్స్ అనేది లేదు కాబట్టి సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ట్యాక్స్ బ్రాకెట్ నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ నామినల్ గా ఫైల్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది పెంచడం వల్ల వాళ్ళకి సిగ్నిఫికెంట్ గా బెనిఫిట్ అవ్వదు. ఎవరైతే ఆ 1 crore 30 lakhs పాపులేషన్ ఉన్నారో బియాండ్ 12 lakhs నుండి 50 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఓన్లీ వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది అది. కాబట్టి హైలీ అన్లైక్లీ అది వాళ్ళు అడ్వాంటేజ్ పాస్ ఆన్ చేయడం. అంటే 12 to 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది, 12 lakhs to 15 lakhs అని. అంటే ఆశకి హద్దు ఉండాలి కదా అంటారు. కానీ చాలా మంది ఏంటంటే కష్టపడుతున్నా ఆ డబ్బు అంతా ట్యాక్సుల రూపంలో పోతుందని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఈ అమౌంట్ రేంజ్ కొంచెం పెంచితే బాగుందని చాలా మంది మధ్యతరగతి ప్రజలు కోరుతుంటారు సార్. కేంద్రం ఆ విధంగా తీసుకోవచ్చా, లేకపోతే వాళ్ళకి ఏమైనా నష్టం ఉండే అవకాశం ఉందా? అదే ట్యాక్స్ పరంగా అయితే సిగ్నిఫికెంట్ గా అయితే పెరగకపోవచ్చు. కాకపోతే 12 దగ్గరే ఉంచుతారు. ఒకే ఒక్క బెనిఫిట్ వీళ్ళకు మేబీ రాగలిగినది ఏంటంటే ఇంతకు ముందు న్యూ ట్యాక్స్ రెజిమ్ ప్రకారం సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గనక మనం ఏమైనా లోన్ ఈ ఇంట్రెస్ట్ గనక పే చేసి ఉంటే గనక అది మనం బెనిఫిట్ తీసుకోగలిగే వాళ్ళం కాదు. అది ఒకటి రివైజ్ అవ్వచ్చు ఈ బడ్జెట్ లో. ఓకే, గుడ్ సార్. సార్ ఇంకా వాట్ అబౌట్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎమర్జింగ్ సెక్టర్స్ లైక్ ఏఐ అండ్ డీప్ టెక్? యాక్చువల్ గా ఇప్పుడు గ్లోబల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ వీటన్నిటిలో నెక్స్ట్ ఇండియాకి బెనిఫిట్ అవ్వగలిగే మేజర్ టెక్నాలజీస్ ఇవన్నీ ఏఐ ఎనేబుల్డ్ వీటిలో ఉన్నాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు చూసుకుంటే కనుక ఏఐ రిలేటెడ్ R&Dలో మనం సిగ్నిఫికెంట్ గా వెనకబడి ఉన్నాము మిగతా కంపేర్ చేస్తే. మన కోర్ హ్యూమన్ రిసోర్సెస్ మొత్తం ఏఐ రిలేటెడ్ అంతా ఉన్నప్పటికి కూడా మనం సిగ్నిఫికెంట్ గా దానిలో వెనకబడి ఉన్నాం. ఇప్పుడు యుఏఈతో జరిగిన డీల్ కానీ తర్వాత ఈయూతో కానీ యూకేతో కానీ జరిగిన రీసెంట్ డీల్స్ లో కూడా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఈ టెక్నాలజీస్ మీద పడుతుంది. కాబట్టి R&D కోసం కంపల్సరీ ఇది కొత్త ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే ఉన్న ఇన్సెంటివ్స్ ని బెటర్ ఇంప్లిమెంటేషన్ కానీ ఖచ్చితంగా స్కీమ్స్ అనేవి అయితే వస్తాయి. సార్ అట్లాగే వాట్ షుడ్ బి రియలిస్టిక్లీ ఎక్స్పెక్ట్ ఆన్ డైరెక్ట్ ట్యాక్సెస్? డైరెక్ట్ ట్యాక్సెస్ అయితే సిగ్నిఫికెంట్ చేంజెస్ అయితే ఉండవు. రేట్ కట్స్ కానీ స్వీపింగ్ రేట్ కట్స్ అయితే ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ కొత్త యాక్ట్ వస్తుంది, అది ఇంప్లిమెంటేషన్ స్మూత్ ల్యాండ్ అవ్వటానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఆల్రెడీ కొత్త యాక్ట్ ని మళ్ళీ ఫర్దర్ గా వీళ్ళు కాంప్లికేట్ చేయలేరు. కాబట్టి సిగ్నిఫికెంట్ రేట్ కట్స్ అయితే ఉండవు. ట్యాక్స్ ఇయర్ కాన్సెప్ట్ అయితే ఒకటి ఇంట్రడ్యూస్ అవుతుంది. దాని వల్ల ఏమవుతుందంటే రేషనలైజ్ అవుతుంది. ప్లస్ యుఎస్ వీళ్ళందరికీ ఏంటంటే జనవరి నుండి డిసెంబర్ దాకా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్, మనకి ఏప్రిల్ నుండి మార్చ్ దాకా ఉంటుంది. టైం డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి జనవరి టు డిసెంబర్ జనవరి ఎన్ఆర్ఐస్ కి. ఇప్పుడు ఏమవుతుందంటే దానివల్ల జనవరి నుండి డిసెంబర్ దాకా ఏదైతే సీజన్ రన్ అయిందో దాన్ని వాళ్ళు నెక్స్ట్ మంత్ ఏప్రిల్ కి ఫైల్ చేసుకుంటారు, ఏప్రిల్ లోపల ఫైల్ చేసుకుంటారు రిటర్న్స్ అనేవి. ఇప్పుడు మనం ముందే చెయ్యాలి కాబట్టి అది ఇప్పుడు ఒక పర్సన్ కనుక యుఎస్ లో ఇన్కమ్ ఉండి ఇండియాలో ఇన్కమ్ ఉంటే కనుక వాళ్ళకి ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది టాక్స్ ఇయర్ అనేది రేషనలైజ్ చేసి తర్వాత ఈ బిలేటెడ్ రిటర్న్స్ తర్వాత ఈ లేట్ ఎవరైతే ఫైల్ చేస్తారో దాన్ని కనుక రేషనలైజ్ చేసుకోగలిగితే కనుక వాళ్ళకి బెటర్ కంఫర్ట్ అయితే మనం ఆఫర్ చేస్తాం.
రైట్ సార్, ఇక మనం చూడొచ్చు జిఎస్టీ 2.0 సార్. లాస్ట్ ఇయర్ జిఎస్టీ అంటే సెప్టెంబర్లో ఐ థింక్ అంతే కదా సార్, చాలా మార్పులు వచ్చాయి ఎండింగ్లో. మన రాష్ట్రం మీద ఎటువంటి ప్రభావం ఉండదు సార్ ఈ తగ్గింపులు పెంచటాలు వీటన్నిటి మీద? ఇది సిగ్నిఫికెంట్ గా అయితే మనకి బెనిఫిట్ అయ్యే ఇష్యూ. ఎందుకంటే వీటిలో ఏవైతే మన కోర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ప్రాసెస్డ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఇవంతా వీటి మీద రేట్ రేషనలైజేషన్ చేసి మామూలు తగ్గించారు, రేట్స్ అనేవి తగ్గించారు. కాబట్టి మనం అయితే బెనిఫిట్ అవుతాం వీటి వల్ల. సార్, వాట్స్ ద సింగిల్ బిగ్గెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ బిజినెసెస్ సార్? బిజినెసెస్ కి అయితే మేజర్ బెనిఫిట్స్ అయితే ఉండవు. కొత్త స్కీమ్స్ లాంచ్ అవడం ఇట్లాంటివి అయితే తక్కువ ఛాన్స్ ఉంది. కాకపోతే ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్ ఇంప్లిమెంట్ చేయడానికి అయితే మాక్సిమం స్కోప్ ఉంది. వాట్ అబౌట్ ఎక్స్పోర్ట్స్ సార్ అండర్ జిఎస్టీ? ఎక్స్పోర్ట్ జిఎస్టీ యాక్టివిటీలో ఎక్స్పోర్ట్ అనేది అయితే ఇప్పుడు బెనిఫిట్ అవుతుంది. కాకపోతే ఇమ్మీడియట్ బెనిఫిట్ అయితే సిగ్నిఫికెంట్ గా ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్స్ ఏవైతే సైన్ అయినాయో అవి మళ్ళీ అది జస్ట్ నామినల్ గా సైన్ అయిన ట్రేడ్ డీల్స్. ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఇవన్నీ ఆల్రెడీ ఇంకా ఇన్ ప్లేస్ లేవు. అవన్నీ వచ్చేసరికి 2027 అవుతుంది. కాబట్టి ఇమీడియట్ ట్రేడ్ బూస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. సార్, మనం చూడవచ్చు ఈ జిఎస్టీ కానీ మనం ఆ 12 lakhs మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒకవైపు ప్రభుత్వ విధంగా తగ్గింపు అంటూ ట్యాక్సులు తగ్గింపు, మేము వేతన జీవులకు ఉపశమనం అంటూని, ఇటు జిఎస్టీ మూవ్మెంట్తో బాధుడు అంటూ మనం చూస్తున్నాం. చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు సార్. ఈసారి కూడా ఆ విధంగా మోసం ప్రజలకు అంటున్నట్టుగా మోసమైనా జరగచ్చా లేక మంచి జరగచ్చా? అది మోస్ట్ లైక్లీ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఎందుకంటే మనకున్న టార్గెట్స్ ప్రకారం మనం ఫిజికల్ డెఫిసిట్ ని 2030 కల్లా తగ్గించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. 4.5% ఈ టైప్ తగ్గించాలని చెప్పి ప్లానింగ్ ఉంది. ఆ గవర్నమెంట్ డెట్ కూడా తగ్గించాలని ప్లాన్ ఉంది. కాబట్టి వాళ్ళు బ్యాలెన్స్డ్ గా వెళ్ళటం తప్ప వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. జిఎస్టీ రేట్ రేషనలైజేషన్ వల్ల ఇంతకు ముందు ఉన్న జిఎస్టీ రేట్స్ కన్నా కొంచెం అయితే బెనిఫిట్ అయితే కామన్ పీపుల్ కి పాస్ ఆన్ అవుతుంది. వాట్ అబౌట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఏ విధంగా ఉంది? అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ది డే పాలసీలో ఏమున్నా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మనం ఆఫీసర్స్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ దీన్ని బట్టే డిసైడ్ అవుతుంది. అన్లెస్ వాళ్ళు అకౌంటబుల్ అయితే కనుక గ్రౌండ్ లెవెల్లో అది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది రాదు. ఇప్పుడు బేసిక్ ప్రాబ్లం ఏమైతే ఉందో ఇది గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ట్యాక్స్ రిస్క్ తీసుకోవడానికి ఎవర్స్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే కన్జర్వేటివ్ దీనిలోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు జస్ట్ కన్జర్వేటివ్ గా కొంచెం ఇది ఎస్కలేట్ చేసినా అది లిటిగేషన్ లూప్ లో ఇరుక్కుపోయి కొన్ని ఇయర్స్ అలాగే పోతుంది. ప్లస్ ఆ పాలసీ సర్టెనిటీ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ హయ్యర్ ట్యాక్స్ ఉన్నా కానీ మేజర్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు. కాకపోతే ట్యాక్స్ సర్టెనిటీ అనేది ఎప్పుడైతే ఉండదో, పాలసీ సర్టెనిటీ, ట్యాక్స్ సర్టెనిటీ అనేది ఎప్పుడైతే ఉండదో వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోలేరు. రెట్రోస్పెక్టివ్ చేంజెస్ కాకుండా ప్రాస్పెక్టివ్ చేంజెస్ మీదే మనం ఫోకస్ పెట్టగలగాలి. సార్, మనం ఇంతకుముందు ఎంఎస్ఎంఈల గురించి మనం మాట్లాడాం సార్. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూసాం. సరే, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలు రాబోతున్నాయి మీరు చెప్తున్నట్టుగా దాని మీద ఎటువంటి దృష్టి సారిస్తారో కూడా చెప్పారు. ఇప్పుడు మెయిన్గా సార్ మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వైజాగ్ చూస్తున్నాం, అటు కర్నూలు, అనంతపురం సైడ్ చూస్తున్నాం సార్. పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేటాయింపులు కూడా ఉండొచ్చు మన రాష్ట్రానికి ఈసారి. ఈ నేపథ్యంలో ఆ పెద్ద పెద్ద కంపెనీలకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయనుకుంటున్నారా, లేక వాళ్ళకి వెల్కమ్ చెప్పే విధంగా ఉంటుంది అనుకుంటారా ఈసారి? వెల్కమ్ చెప్పే విధంగానే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్ గా కూడా కొత్త లేబర్ కోడ్ అనేది ఒకటి పాస్ అయింది. దానివల్ల ఏంటంటే కంపెనీస్ కి లిబరలైజ్డ్ ఇది ఉంటుంది. అది ఒక మేజర్ ఆస్పెక్ట్. ప్లస్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే మన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కనుక సెంటర్ తర్వాత స్టేట్ ఇన్సెంటివ్స్ కనుక కరెక్ట్ గా అలైన్ చేసుకోగలిగితే కనుక సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. ఇంకొక మేజర్ ఇష్యూ ఏమవుతుందంటే ఎంఎస్ఎంఈస్ కి ఇన్సెంటివ్స్, సబ్సిడీస్ ఇచ్చినప్పటికి కూడా అవి యాక్చువల్ గా డెలివరీ మెకానిజం లో ఇరుక్కుపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు యాక్చువల్ గా
కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే పాస్ అయిందో దానిలో సబ్సిడీస్ అనేది శాంక్షన్ అయినప్పటికి కూడా రియలిస్టిక్ గా వచ్చేసరికి 5-6 years టైం పీరియడ్ పడుతుంది. ఓకే, కాబట్టి ఏంటంటే బిజినెస్ అనేవి ఇన్సెంటివ్స్ బేసిస్ మీద రిలై అవ్వటానికి ఛాన్స్ లేదు. అది మెయిన్ ఇష్యూ అవుతుంది. ఓకే. ఇంకా ఎలక్ట్రానిక్ గూడ్స్ కి సంబంధించి సార్ ఈసారి ఎటువంటి చేంజెస్ చూడొచ్చు మనం? ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే కాస్ట్లీగానే ఉంటాయి. మనం యూక్రెయిన్ వార్ వీటన్నిటి తర్వాత చూసాము ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎలా అయితే కాస్ట్లీ అయిపోయినాయో, ప్లస్ ఈ హార్డ్ డిస్క్స్ ఇట్లాంటివి ఏవైతే కాస్ట్లీ అయిపోయినాయో అవి సిగ్నిఫికెంట్ గా ఇంకా కాస్ట్లీగానే ఉంటాయి. ఎందుకంటే ఈ ఏఐ రిలేటెడ్ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నారో, ఈ డేటా సెంటర్స్ కానీ వీటన్నిటి బిల్డ్ ఏదైతే చేస్తున్నారో వాటి వల్ల ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అయితే కాస్ట్లీగానే ఉంటాయి. సార్, ఈ ట్రంప్ సుంకాల ప్రభావం కూడా ఈసారి మన బడ్జెట్ లో ప్రతిబింబించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. స్పెసిఫిక్ గా ఈ బడ్జెట్ లో ఏదైతే ఎఫెక్టెడ్ సెక్టార్స్ ఉంటాయో వాటిని ముందే ప్రిడిక్ట్ చేసి వాటికి స్పెసిఫిక్ గా సెక్టార్ స్పెసిఫిక్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది ప్లాన్ ఉంది. అంటే మీరు చెప్తుంటే మెయిన్ గా ఏవి ఎఫెక్ట్ కాబోతున్నాయి సార్? ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి సెక్టార్స్ మీరు చెప్తుంటారు. అగ్రికల్చర్ ఏదైతే ఎఫెక్ట్ అవుతుంది, బేసిక్ గా అది మెయిన్ కంటెన్షన్ ఏరియానే అగ్రికల్చర్ కాబట్టి ఆ జెనెటిక్ మాడిఫైడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇండియాలోకి అలౌ చేయాలనేదే మేజర్ ఇది. కాబట్టి అదే క్లాష్ కాబట్టి దాన్ని సిగ్నిఫికెంట్ గా స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేస్తారు. ప్లస్ ఏంటంటే మనకి గుర్తుంటే కనుక 2021లో మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అని చెప్పి అమిత్ షా హెడ్ చేసిన ఒక మినిస్ట్రీ అనేది ఒకటి ఫామ్ చేశారు. ఆ మినిస్ట్రీ కూడా సిగ్నిఫికెంట్ గా యాక్టివిటీ అనేది టేకప్ చేసి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ ఫార్మర్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయడానికి వర్క్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అంటే అలాగే ఎగుమతులు దిగుమతుల మీద కూడా సార్ వీటి మీద డిస్టర్బెన్స్ కానీ లేకపోతే అంత పాసిబుల్గా ఉండే అవకాశం ఉందా? అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అయితే సిగ్నిఫికెంట్ గా ఎఫెక్ట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మనకు బెనిఫిట్ అవుతుంది ఏంటంటే అది మన ఒక్కళ్ళ ప్రాబ్లం ఒక్కటే కాదు కాబట్టి డైవర్సిఫికేషన్ కి స్కోప్ ఉంది. యూనివర్సల్ ప్రాబ్లం కాబట్టి అది డైవర్సిఫికేషన్ కి స్కోప్ ఉంది. ఆ ట్రంప్ అన్సర్టనిటీస్ వీటి వల్ల మనం యూకే వాళ్ళతో డీల్ ఎంటర్ అవ్వగలిగాం, ఈయూతో డీల్ అయ్యింది, యుఏఈతో డీల్ కంప్లీట్ అయింది, ఆఫ్రికన్ కంట్రీస్ తో డీల్స్ క్లోజ్ చేసుకోగలిగాం. యాజ్ ఆన్ డేట్ ఎఫ్టీఎస్ దాదాపు 13 ఆపరేషనల్ ఎఫ్టీఎస్ ఉన్నాయి మన చేతిలో ఆల్రెడీ బిమ్స్టెక్, ఏషియన్ ఇట్లాంటి ఏవైతే ఆల్టర్నేట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాళ్ళందరితో కూడా యాక్టివ్ గా ఎంగేజ్ అవుతున్నాం ఈ ట్రేడ్ డైవర్సిఫికేషన్ కి. బేసిక్ ఐడియా ఏంటంటే ఈ ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ఫర్దర్ ఒక స్టెప్ తీసుకెళ్లి యూరోపియన్ కంట్రీస్ కి వీటన్నిటికీ ఇండియా అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద క్రియేట్ చేయాలనేది జరుగుతుంది. దానిలో ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ కింద ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ దాన్ని మేజర్ ఇంపటిస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. రీసెంట్ కూడా ఇజ్రాయెల్ అనేది వాళ్ళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాకి అవుట్ సోర్స్ చేయాలని చెప్పి ట్రై చేస్తుంది. అది మేజర్ మనకి బెనిఫిట్ అయ్యే ఇదేంటంటే చైనాతో కంపేర్ చేస్తే మనకి ఇది ఐపీ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అవి ఇండియాలో స్ట్రింజెంట్ గా ఇంప్లిమెంట్ అవుతాయి. కాబట్టి వాళ్ళ టెక్నాలజీస్ ఏయో ఇక్కడ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళ కొత్త కంపెనీస్ వాళ్ళ R&Dతో ఇక్కడ కంపెనీస్ స్టార్ట్ అవుతాయి అనేది కాన్సెప్ట్ తక్కువ. చాణక్య మీరు చూసుంటారు దాదాపు ఇప్పుడు ఆమె 9వ ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్, ఇట్స్ ఎ రికార్డ్. ఇంతకుముందు ఆ బడ్జెట్లు మీరు చెక్ చేస్తుంటారు, మీరు పిన్ పాయింట్ ప్రతిది కూడా మీ చార్టెడ్ అకౌంట్లు అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. బడ్జెట్కి ఏం చేంజెస్ కనిపిస్తున్నాయా? నిజంగా నిర్మలమ్మ పేద ప్రజల పక్కనున్నారా లేక గవర్నమెంట్ ఇంకా అంటే మన పొలిటికల్గా చూస్తుంటాం ప్రజలను దోచుకునే విధంగా ఈ బడ్జెట్ ఉందని కామెంట్ చేస్తుంటారు సార్. ఇన్ని బడ్జెట్లు మీరు చూస్తున్నారు కదా, ఏ బడ్జెట్ మీకు ఇట్స్ గుడ్ అనిపించింది, దాన్ని మించి ఈసారి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్ గా బీజేపీ బడ్జెట్స్ అన్ని కనుక చూసుకుంటే కనుక అవి కంటిన్యూస్ సింగిల్ పాలసీ కంటిన్యూస్ ఫ్లో లాగా ఉంటుంది. అది ఏవైతే ఉన్నాయో అది పాలసీ పాపులిస్ట్ పాలసీ డ్రివెన్ ఉండదు.
అంటే కొన్ని బడ్జెట్స్ ఉంటాయి, అవి జస్ట్ ఇన్సెంటివ్స్, నాన్ ప్రొడక్టివ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రమోట్ చేస్తాయి. బీజేపీ బడ్జెట్స్ ఎప్పుడు కూడా, ఈ అట్లీస్ట్ నేషనల్ బడ్జెట్స్ ఎప్పుడు కూడా అవి క్యాపెక్స్ డ్రివెన్ ఉన్నాయి. తర్వాత ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇట్లా ఏవైతే గ్రోత్ స్టిమ్యులస్ ని ఇండ్యూస్ చేసే ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ ఉన్నాయి తప్ప పాపులిస్ట్ బడ్జెట్స్ అయితే ఏవి ఇంట్రడ్యూస్ చేయలేదు. కాబట్టి సేమ్ అదే లైన్ ఆఫ్ దీనిలో ఈసారి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ హెవీ బడ్జెట్ ఉంటుంది. ఈ పాపులిస్ట్ ఏదైతే ఉందో మేజర్ బెనిఫిట్స్ రావాలి మిడిల్ క్లాస్ కి, వీళ్ళకి అలా అయితే ఉండకపోవచ్చు. దాదాపు 58 లక్షల కోట్లు అనేసి ఒక ఎక్స్పెక్టేషన్ కూడా వచ్చేసింది సార్ ఆల్రెడీ. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉండొచ్చు ఈసారి అనేసి. సార్ లెట్స్ టాక్ అబౌట్ కస్టమ్స్ అండ్ ట్రేడ్ సార్. ఇండియాస్ ట్రేడ్ స్ట్రాటజీ మీకు తెలిసి ఎక్స్పాండింగ్ విత్ మల్టిపుల్ ఎఫ్టీఎస్ ఇన్ ప్లేస్ సార్. అంటే వాట్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ద బడ్జెట్ ఇన్ దిస్ బడ్జెట్? బడ్జెట్ లో ఏదైతే కస్టమ్స్ డ్యూటీ ఏదైతే ఉందో, ఆ కస్టమ్స్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని రీవ్యాంప్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకటి. సెకండ్ ఏంటంటే ఏవైతే ఎఫెక్టెడ్ పార్టీస్ ఉంటారో ఈ ట్రేడ్ దీని వల్ల, ట్రేడ్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళకి బెటర్ క్రెడిట్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకోవడానికి స్కీమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తర్వాత ఇవి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్ అడ్రస్ చేయాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మొత్తం మీద చూస్తుంటే సార్ మరి కాసేపట్లో ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది సార్. మెయిన్గా కీ సెక్టర్స్ మనం చూడొచ్చు, రోడ్లు, రైల్వేలు, పోర్ట్స్, డిఫెన్స్ కూడా. ఈసారి డిఫెన్స్ కూడా మనం ఆ సింధూర్ ఆపరేషన్ తర్వాత డిఫెన్స్కి ఎక్కువగా పెంచే అవకాశం కనిపిస్తుందని కూడా ఒక టాక్ వినిపిస్తోంది సార్. అస్ విత్ ద గవర్నమెంట్స్ కన్స్టెంట్ ఫోకస్ అంటే మనం ఏ విధంగా చూడొచ్చు సార్ ఈసారి గవర్నమెంట్ దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశం కనిపిస్తుందా? అలాగే మీరు చూసే ఉంటారు మహాత్మా గాంధీ ఆ పథకాన్ని కూడా తీసేసి రామ్జీ పథకంగా పేరు మార్చారు. దీనికి కూడా ఈసారి ఎక్కువ గ్రామీణ అభివృద్ధి కోసం ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం కూడా ఉందంటున్నారు సార్. మీరు కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీ చార్టెడ్ అకౌంట్స్ అందరూ కూడా? లేక మీరు మీ థింక్ ఎలా ఉందండి సార్? అంటే మీ ఆలోచన ఎక్కువగా ఏ రంగానికి ఎక్కువ కేటాయింపులు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు ఈసారి ప్రత్యేకంగా? బేసిక్ గా డిఫెన్స్ బడ్జెట్ అయితే కంపల్సరీ పెరుగుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ అన్సర్టనిటీస్ ఇవన్నీ బేస్ చేసుకొని, తర్వాత ఇండియా చుట్టుపక్కల నైబరింగ్ కంట్రీస్ అన్ని డిస్ట్రెస్ లో ఉండటం వల్ల, హాస్టైల్ గా ఉండటం వల్ల ఇండియాకి కంపల్సరీ డిఫెన్స్ బడ్జెట్, డిఫెన్స్ R&D అయితే మ్యాండేటరీ. బడ్జెట్ అయితే పెరుగుతుంది డిఫెన్స్ కి. ఇంకా మిగతా ఏ సెక్టర్స్ కి ఈ రామ్జీ స్కీమ్ ఏదైతే ఉందో దానికి యాక్చువల్ గా బడ్జెట్ అయితే తగ్గొచ్చు, లేకపోతే సేమ్ అదే ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు మహాత్మా గాంధీ మన్రేగా స్కీమ్ ఏదైతే ఉందో అదంతా సెంట్రల్ ఫండింగ్ మీద నడిచేది. ఇప్పుడు ఏంటంటే సెంటర్ స్టేట్ రెండు కంబైన్డ్ ఫండింగ్ కాబట్టి స్టేట్ కాంట్రిబ్యూషన్స్ ని సెంటర్ మ్యాచ్ చేస్తుంది. కాబట్టి సెంటర్ సైడ్ నుండి ఏదైతే స్పెండింగ్ ఉండేదో ఇంతకు ముందు అది ఆ అమౌంట్ ద్వారా అది తగ్గే ఛాన్సే ఉంది తప్ప పెరిగే ఛాన్స్ లేదు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ క్రిటికల్ ఫర్ ఎంప్లాయ్మెంట్. వాట్స్ ద కీ ఎక్స్పెక్టేషన్ సార్? ఆ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా బెటర్ ఇంప్లిమెంట్ చేయడానికి, తర్వాత బెటర్ ఇవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ సార్. మొత్తం మీద ఈసారి ఫైనల్ గా సార్ ఎటువంటి బడ్జెట్ ఉండబోతోంది? పేద ప్రజల బడ్జెటా లేక ఎప్పట్లాగే నిర్మలమ్మ పద్దు అదే విధంగా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? ఇది పేద ప్రజల బడ్జెట్ అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు. ముందే చెప్పేస్తున్నారు. మీ చార్టెడ్ అకౌంట్లు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అందరూ దీని గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు కదా సార్. ఎటు ఉండబోతుంది? ప్రజల్ని పిండే బడ్జెట్ అవుతుందా ట్యాక్సుల ద్వారా అనుకుంటున్నారు? అది పిండే బడ్జెట్ కూడా అవ్వకపోవచ్చు. జస్ట్ ఏంటంటే ఒక రేషనల్ బడ్జెట్. ఆ పించ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ట్యాక్స్ అనేది ఎవరు పే చేయాలనుకోరు కాబట్టి ఆ పించ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే అది పించ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఆ మేజర్ ఇంపటెస్ అనేది గ్రోత్ ఈ ఇంటర్నల్ కన్సంప్షన్ ఏదైతే ఉందో, ఇంటర్నల్ కన్సంప్షన్ తర్వాత ఎక్స్టర్నల్ ఇది ఎక్స్పోర్ట్ యాక్టివిటీ ఒకటి, తర్వాత క్యాపెక్స్ మీద ఎక్స్పెండిచర్ ఒకటి, ఈ మూడు ఆస్పెక్ట్స్ మీద ఈ బడ్జెట్ అంతా రివాల్వ్ అవుతుంది. రైట్. థ్యాంక్ యూ చాణక్య సార్. థ్యాంక్ యూ మచ్ మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సార్. రైట్. అది నిర్మలమ్మ
పద్దు మీద చార్ట్ అకౌంట్ చాణక్య గారి ఒపీనియన్ మనం విన్నాం. కేంద్ర బడ్జెట్లో సామాన్యులు మెయిన్గా కోరుకుంటుంది కూడా ఏంటంటే ఈ ట్యాక్స్ స్టాండర్డ్ డిడక్షన్ గురించి. మరి కాసేపట్లో ఒక 5 minutesలో ఆమె పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. 9వ బడ్జెట్ ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టిస్తున్నారు. మెయిన్గా అందరూ చూస్తున్నారు బడ్జెట్ తర్వాత మెయిన్గా ఆడవాళ్లు కోరుకునేది అంటే బంగారం ధరలు తగ్గుతాయి, వెండి ధరలు తగ్గుతాయి. ఎందుకంటే రోజు అమాంతం పెరిగిపోతుంది కాబట్టి అందరూ వెయిట్ చేస్తుంది. అలాగే కొత్త పథకాలు ఉంటాయా, ఏ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు, ధరల తగ్గుదలపై మధ్యతరగతి ప్రజలు కూడా ఆశలు పెట్టుకున్నారు. చూస్తున్నాం లైవ్లో మనం చూస్తున్నాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లోకి వచ్చారు. బడ్జెట్ ప్రతిని తీసుకున్నట్టు ప్రధానమంత్రి మోడీ కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. యూత్ ఎంప్లాయ్మెంట్ సంగతికి అలాగే ట్యాక్స్ పేయర్స్కు రామ్జీ పథకానికి ఎన్ని లక్షలు, మొత్తం మీద రక్షణ రంగానికి, రైల్వేకి, వ్యవసాయానికి, వీటన్నిటికీ సంబంధించి అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి బడ్జెట్ ఉండబోతుంది అంటూ మేడం ఎంటర్ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెడుతూ రికార్డు సృష్టించారు. ఆల్రెడీ ఆమె ఏ రంగాలకు ఆమె ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు, నిర్మలమ్మ పద్దు ఏ విధంగా ఉండబోతుంది అంటే బడ్జెట్ అంటే కేవలం ఆర్థిక లెక్కలే కాదు, అందరికీ తెలిసిన విషయం. దేశ ప్రాధాన్యాల ప్రకటనల బడ్జెట్ దేశ ఆర్థిక పరిస్థితి తెలుసుకోవచ్చు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఇలా ఆయా రంగాల్లో భవిష్యత్ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి అంచనా వేసుకోవచ్చు. ఆయా రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వచ్చని అందరూ భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాలకి వెనుకబడిన రాష్ట్రాలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, కొన్ని ప్రాజెక్టుకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఆశగా చూస్తుంది. పోలవరం ప్రాజెక్టు అయితేనేమి, ఇటు విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం ఎటువంటి ప్రకటన చేయబోతుందని వెయిట్ చేస్తున్నారు. మొత్తం మీద 2047 కల్లా భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్న సంకల్పం తీసుకున్న మోదీ సర్కార్ ఈ ఆదివారం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతుందనేది కీలకంగా మారింది. సామాన్యులు ఈ పద్దు నుంచి ప్రధానంగా ఏం కోరుకుంటున్నారో కూడా ఆల్రెడీ ప్రజల నుంచి వాళ్ళు ఫీడ్ కూడా తెప్పించుకుని మనం చూస్తున్నాం. ప్రజలు చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలంతా ఆదాయపు నుంచి మరింత ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నారు. మరి నిర్మలమ్మ వీళ్ళ మొర వింటుందా, ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మనం లైవ్ లో చూడబోతున్నాం. రైట్, మరి కాసేపట్లో 11 గంటలకు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు ప్రధాని మోడీ కూడా. ఇప్పుడు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, బడ్జెట్కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. మరి కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి. ఆత్మనిర్భర్ వికసిత భారత్ లక్ష్యంగా నిర్మలమ్మ పద్దు. బడ్జెట్ ప్రసంగానికి ముందు రాష్ట్రపతి ఆశీర్వచనం. మొరార్జీ దేశాయ్ రికార్డుకు చేరువలో నిర్మలమ్మ. నందినగర్ నివాసానికి చేరుకున్న గులాబీ బాస్. లీగల్ టీం సూచనలు తీసుకుంటున్న కేసీఆర్. అనుమతి లేకుండా తిరుపతిలో రోడ్ షో. చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డిపై కేసు. నిర్మలమ్మ పద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ 2026-27 బడ్జెట్ కు ఓకే చెప్పింది. మరి కాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. నేటి బడ్జెట్ ప్రసంగంతో నిర్మలా సీతారామన్ ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఇది ఆమెకు వరుసగా 9వ బడ్జెట్. తద్వారా మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం రికార్డును ఆమె సమం చేశారు. ఇప్పటి వరకు అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డుకు ఆమె కేవలం అడుగు దూరంలో ఉన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా ఒక విశేషం. రైట్, పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రత్యక్షంగా వీక్షిద్దాం. माननीय वित्त मंत्री श्रीमती निर्मला सीतारमन जी, आइटम नंबर 1. Sir, with your permission, I rise to lay on the table a copy each of the following papers, Hindi and English versions, under Article 281 of the Constitution. Report for 2026 to 2031, Volume 1, Main Report of the 16th Finance Commission. 2. Report for 2026-2031, Volume 2, Annexures of the 16th Finance Commission. Number 3. Explanatory memorandum as to the action taken on the recommendations contained in the above report. आइटम नंबर 2, माननीय वित्त मंत्री निर्मला सीतारमन जी. Honorable Speaker, sir, on the sacred occasion of Magh Purnima and the birth anniversary of Guru Ravidas, I present the budget for the year 2026-2027. Since we assumed office 12 years ago, India's economic trajectory has been marked by stability, fiscal discipline, sustained growth, and moderate inflation. This is the result of conscious choices we have made, even in times heightened uncertainty and disruption. Our government, led by Honorable Prime Minister Modi, has decisively and consistently chosen action over ambivalence, reform over rhetoric, and people over populism. We have pursued far-reaching structural reforms, fiscal prudence and monetary stability, whilst maintaining a strong thrust on public investment. Keeping Atmanirbharta as a lodestar, we have built domestic manufacturing capacity, energy security, and reduced critical import dependencies. Simultaneously, we have ensured that citizens benefit from every action of the government, undertaking reforms to support employment generation, agricultural productivity, household purchasing power, and universal services to people. These measures have delivered a high growth rate of around 7% and helped us make substantial strides in poverty reduction and improvement in the lives of our people. Today, we face an external environment in which trade and multilateralism are imperiled and access to resources and supply chains are disrupted. New technologies are transforming production systems while sharply increasing demands on water, energy, and critical minerals. India will continue to take confident steps towards Vikasit Bharat, balancing ambition with inclusion. As a growing economy with expanding trade and capital needs, India must also remain deeply integrated with global markets, exporting more and attracting stable long-term investment. As I begin Part A, I want to express my gratitude to the people for standing firmly with us as we forge our way together towards becoming one of the largest economies of the world. Our aim is to transform aspiration
into achievement and potential into performance, as we ensure that the dividends of growth reach every farmer, the scheduled caste, the scheduled tribes, the nomads, the youth, the poor, and the women. In Vikasit Bharat Young Leaders Dialogue 2026, several innovative ideas were shared with our Prime Minister, which have inspired many of the proposals, making this a unique Yuva Shakti-driven budget. Our government's sankalp is to focus on our poor, underprivileged, and the disadvantaged. To deliver on this sankalp, and given that this is the first budget prepared in Kartavya Bhavan, we are inspired by 3 Kartavya. Our first Kartavya is to accelerate and sustain economic growth by enhancing productivity and competitiveness and building resilience to volatile global dynamics. Our second Kartavya is to fulfill aspirations of our people and build their capacity, making them strong partners in India's path to prosperity. Our third Kartavya, aligned with our vision of Sabka Saath, Sabka Vikas, is to ensure that every family, community, region, and sector has access to resources, amenities, and opportunities for meaningful participation. This threefold approach requires a supportive ecosystem. The first requirement is to sustain the momentum of structural reforms, continuous, adaptive, and forward-looking. Second, a robust and resilient financial sector is central to mobilizing savings, allocating capital efficiently, and managing risks. Third, cutting-edge technologies, including AI applications, can serve us as force multipliers for better governance. Reform Express. Our government has undertaken comprehensive reforms towards creating employment, boosting productivity, and accelerating growth. After the Prime Minister's announcement on Independence Day in 2025, over 350 reforms have been rolled out. This includes GST simplification, notification of labor codes, and rationalization of mandatory quality control orders. High-level committees have been formed, and in parallel, the central government is working with the state governments on deregulation and reducing compliance requirements. The Reform Express is well on its way and will maintain its momentum to help us fulfill our Kartavya. I now move to specific proposals. Under our first Kartavya, to accelerate and sustain economic growth, I propose interventions in 6 areas. 1. Scaling up manufacturing in 7 strategic and frontier sectors. 2. Rejuvenating legacy industrial sectors. 3. Creating champion MSMEs. 4. Delivering a powerful push for infrastructure. 5. Ensuring long-term security and stability. And 6. Developing city economic regions. Scaling up of manufacturing in 7 strategic and frontier sectors. Biopharma Shakti, meaning biopharma strategy for health advancement through knowledge, technology, and innovation. India's disease burden is observed to be shifting towards non-communicable diseases like diabetes, cancer, and autoimmune disorders. Biologic medicines are key to longevity and quality of life at affordable costs. To develop India as a global biopharma manufacturing hub,
I propose the Biopharma Shakti with an outlay of 10,000 crores over the next 5 years. This will build the ecosystem for domestic production of biologics and biosimilars. The strategy will include a biopharma-focused network with 3 new national institutes of pharmaceutical education and research, popularly known as NIPERs, and upgrading 7 existing ones. It will also create a network of 1,000 accredited India clinical trials sites. We propose to strengthen the Central Drug Standard Control Organization to meet global standards and approve timeframes through and approval timeframes through a dedicated scientific review cadre and specialists. India's Semiconductor Mission 1.0 expanded India's semiconductor sector capabilities. Building on this, we will launch ISM 2.0 to produce equipment and materials, design full-stack Indian IP, and fortify supply chains. We will also focus on industry-led research and training centers to develop technology and skilled workforce. The Electronics Components Manufacturing Scheme, launched in April 2025 with an outlay of 22,919 crores, already has investment commitments at double the targets. We propose to increase the outlay to 40,000 crores to capitalize on this momentum. A scheme for rare earth permanent magnets was launched in 2025 November. We now propose to support the mineral-rich states of Odisha, Kerala, Andhra Pradesh and Tamil Nadu to establish dedicated rare earth corridors to promote mining, processing, research and manufacturing. To enhance domestic chemical production and reduce import dependency, we will launch a scheme to support states in establishing 3 dedicated chemical parks through challenge route on a cluster-based plug-and-play model. Strong capital goods. Strong capital goods capability is a determinant of productivity and quality across different sectors. Towards building this capacity, I propose the following. High-tech tool rooms will be established by central public sector enterprises at 2 locations as digitally enabled automated service bureaus that locally design, test and manufacture high-precision components at scale and at lower cost. 2. A scheme for enhancement of construction and infrastructure equipments will be introduced to strengthen domestic manufacturing of high value and technologically advanced CIE. This can range from lifts in a multi-storied apartment or firefighting equipment in multiplexes, large or small, and to tunnel boring equipments for building metros and high-altitude roads. I also propose a scheme for container manufacturing to create a globally competitive container manufacturing ecosystem with a budgetary allocation of 10,000 crores over a 5-year period. For the labor-intensive textile sector, I propose an integrated program with 5 subparts. 1. The National Fiber Scheme for self-reliance in natural fibers, such as silk, wool and jute, man-made fibers, and new-age fibers. Textile expansion and employment scheme to modernize traditional clusters with capital support for machinery, technology upgradation, and common testing and certification centers. 3. The National Handloom and Handicraft Program to integrate and strengthen existing schemes and ensure targeted support
for weavers and artisans. Tex Eco initiative to promote globally competitive and sustainable textiles and apparels. Samarth 2.0 to modernize the upgrade the textile skilling ecosystem through collaboration with industry and academic institutions. Further, I propose to set up mega textile parks in challenge mode. They can also focus on bringing value addition to technical textiles. I propose to launch the Mahatma Gandhi Gram Swaraj initiative to strengthen khadi, handloom and handicrafts. This will help in global market linkage and branding. It will streamline and support training, skilling, quality of process and production. This will benefit our weavers, village industries, one district, one product ODOP initiative, and also our rural youth. India has the potential to emerge as a global hub for high quality, affordable sports goods. I propose a dedicated initiative for sports goods that will promote manufacturing, research, and innovation in equipment design as well as material sciences. Rejuvenation of legacy industrial clusters. I propose to introduce a scheme to revive 200 legacy industrial clusters to improve their cost competitiveness and efficiency through infrastructure and technology upgradation. Creating champion SMEs and supporting micro enterprises. Recognizing MSMEs as a vital engine of growth, I propose a three-pronged approach to help them grow as champions. Equity support. I propose to introduce a dedicated 10,000 crores SME growth fund to create future champions, incentivizing enterprises based on select criteria. I also propose to top up the Self-Reliant India Fund set up in 2021 with 2,000 crores to continue support to micro enterprises and maintain their access to risk capital. Liquidity support. With TREDS, more than 7 lakh crore has been made available to MSMEs. To leverage its full potential, I propose 4 measures. 1. Mandate TREDS as the transaction settlement platform for all purchases from MSMEs by CPSEs, serving as a benchmark for other corporates. 2. Introduce a credit guarantee support mechanism through CGTMSE for invoice discounting on TREDS platform. 3. Link GEM with TREDS for sharing information with financiers about government purchases from MSMEs, encouraging cheaper and quicker financing. 4. Introduce TREDS receivables as asset-backed securities, helping develop a secondary market, enhancing liquidity and settlement of transactions. Professional support. Government will facilitate professional institutions such as the ICAI, ICSI, ICMAI to design short-term modular courses and practical tools to develop a cadre of corporate mitras, especially in Tier 2 and Tier 3 towns. These accredited para-professionals will help MSMEs meet compliance requirements at affordable costs. Infrastructure. During this past decade, our government has undertaken several initiatives for large-scale enhancement of public infrastructure, including through new financing instruments such as Infrastructure Investment Trust
InvITs, and real estate investment trust REITs, and institutions like NIIF and NABFID. We shall continue to focus on developing infrastructure in cities with over 5 lakh population, that is tier 2, tier 3 cities, which have expanded to become growth centers. Public capital expenditure has increased manifold from 2 lakh crore in 2014-15 to an allocation of 11.2 lakh crore in BE 25-26. In this coming year, that is financial year 2026-27, I propose to increase it to 12.2 lakh crores to continue the momentum. To strengthen the confidence of private developers regarding risks during infrastructure development and construction phase, I propose to set up an infrastructure risk guarantee fund to provide prudentially calibrated partial credit guarantee to lenders. Over the years, REITs have emerged as a successful instrument for asset monetization. I propose to accelerate recycling of significant real estate assets of the CPSEs through the setting up of dedicated REITs. To promote environmentally sustainable movement of cargo, I propose to 1. Establish new dedicated freight corridors connecting Dankuni in the east to Surat in the west. Operationalize 20 new national waterways over the next 5 years. Starting with National Waterways 5 in Orissa to connect mineral-rich areas of Talcher and Angul and industrial centers like Kalinga Nagar to the ports of Paradeep and Dhamra. Training institutes will be set up as regional centers of excellence for development of required manpower for these waterways. This will benefit youth in the entire stretch of the waterways to train and acquire skills. Further, a ship repair ecosystem inland waterways will also be set up at Varanasi and Patna. And C, launch a coastal cargo promotion scheme for a modal shift from rail to road to increase the share of inland waterways and coastal shipping from 6% to 12% by 2047. To enhance connectivity and promote tourism, I propose to give incentives to indigenize manufacturing of seaplanes. A seaplane VGF scheme will be also introduced to provide support for operations. Carbon capture, utilization and storage. Aligning with the roadmap launched in December 2025, the carbon capture, utilization and storage technologies at scale will achieve higher readiness and in end-use application across 5 industrial sectors, including power, steel, cement, refineries, and chemicals. An outlay of 20,000 crore is proposed over the next 5 years for this purpose. City economic regions. Cities are India's engines of growth, innovation, and opportunities. We shall now focus on tier 2, tier 3 cities and even temple towns which need modern infrastructure and basic amenities. This budget aims to further amplify the potential of cities to deliver the economic power of agglomerations by mapping city economic regions based on their specific growth drivers. An allocation of 5,000 crore per CER over 5 years is proposed for implementing their plans through a challenge mode with a reform cum result based financing mechanism.
In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. Financial sector. The Indian banking sector today is characterized by strong balance sheet, historic highs in profitability, improved asset quality, and coverage exceeding 98% of villages in the country. At this juncture, we are well placed to futuristically evaluate the measures needed to continue on the path of reform-led growth of this sector. I propose setting up a high-level committee on banking for Vikasit Bharat. High-level committee on banking for Vikasit Bharat to comprehensively review the sector and align it with India's next phase of growth, while safeguarding financial stability, inclusion, and consumer protection. The vision for NBFCs for Vikasit Bharat has been outlined with clear targets for credit disbursement and technology adoption in order to achieve scale and improve efficiency in the public sector NBFCs. As a first step, it is proposed to restructure the Power Finance Corporation and Rural Electrification Corporation. I propose a comprehensive review of the foreign exchange management non-debt instruments rules to create a more contemporary, user-friendly framework for foreign investments consistent with India's evolving economic priorities. Corporate bond market. I propose to introduce a market-making framework with suitable access to funds and derivatives on corporate bond indices. I also propose to introduce total return swaps on corporate bonds. Municipal bonds. To encourage the issuance of municipal bonds of higher value by larger cities, I propose an incentive of 100 crore rupees for a single bond issuance. 100 crore rupees for a single bond issuance of more than 1,000 crore. The current scheme under Amrit which incentivizes issuances up to 200 crores only, will also continue to support smaller and medium towns. That will also continue to support the smaller and medium towns. Ease of doing business. Individual persons resident outside India, PROI, will be permitted to invest in equity instruments of listed Indian companies through the portfolio investment scheme. It is also proposed to increase the investment limit for an individual PROI under the scheme from 5% to 10%, with an overall investment limit for all individual PROIs to 24% from the current 10%. Emerging technologies including AI. 21st century is technology driven. Adoption of technology is for the benefit of all people. Farmers in the field, women in STEM, youth keen to upskill, and Divyangjan to access newer opportunities. The government has taken several steps to support new technologies through AI Mission, National Quantum Mission, Anusandhan National Research Fund, and Research and Development and Innovation Fund. Our second kartavya
is to fulfill aspirations and build capacities. Close to 25 crore individuals have come out of multi-dimensional poverty through a decade of our government's sustained and reform-oriented efforts. Our government has therefore decided to place a renewed emphasis on the service sector to provide a pathway to fulfilling aspirations of a youthful India with the following measures. I propose to set up a high-powered education to employment and enterprises standing committee to recommend measures that focus on services sector as a core driver of Viksit Bharat. This will make us a global leader in services with a 10% global share by 2047. The committee will prioritize areas to optimize the potential for growth, employment, and exports. They will also assess the impact of emerging technologies, including AI, on jobs and skill requirements and propose measures thereof. To create a range of skilled career pathways, a new range of skilled career pathways for our youth, I propose interventions in the following sectors. Health. Existing institutions for allied health professionals will be upgraded and new AHP institutions established in private and government sectors. This will cover 10 selected disciplines, including optometry, radiology, anesthesia, OT technology, applied psychology and behavioral health, and add 1 lakh AHPs over the next 5 years. A strong care system covering geriatric and allied care services will be built. A variety of NSQF-aligned programs will be developed to train multi-skilled caregivers, combining core care and allied skills such as wellness, yoga, and operation of medical assistive devices. In the coming year, 1.5 lakh caregivers will be trained. Hubs for medical value tourism. To promote India as a hub for medical tourism services, I propose to launch a scheme to support states in establishing 5 regional medical hubs in partnership with the private sector. These hubs will serve as integrated healthcare complexes that combine medical, educational, and research facilities. They will have Ayush centers, medical value tourism facilitation centers, and infrastructure for diagnostics, post-care, and rehabilitation. These hubs will provide diverse opportunities, job opportunities for health professionals, including doctors and AHPs. Ancient Indian yoga, already respected in several parts of the world, was given a mass global recognition when Honorable Prime Minister took it to the UN. Post-COVID, Ayurveda gained a similar global acceptance and recognition. Exporting quality Ayurveda products helps farmers who grow the herbs and youth who process the products. To meet growing global demand, a few more steps are being taken. I propose to 1. Set up 3 new All India Institutes of Ayurveda. 2. Upgrade Ayush pharmacies and drug testing labs for higher standards of certification ecosystem and make available more skilled personnel. 3. Upgrade the WHO Global Traditional Medicine Center in Jamnagar to bolster evidence-based research, training, and awareness for traditional medicine. Animal husbandry.
Livestock contributes to close to 16% of farm income, including of poor and marginal households. To scale up availability of veterinary professionals by more than 20,000, I propose to roll out a loan-linked capital subsidy support scheme for establishment of veterinary and para-veterinary colleges, veterinary hospitals, diagnostic laboratories, and breeding facilities in private sector. Collaboration between Indian and foreign institutions will also be facilitated. Orange economy. India's animation, visual effects, gaming and comics sector, ABGC sector, is a growing industry projected to require 2 million professionals by 2030. I propose to support the Indian Institute of Creative Technologies, Mumbai, in setting up ABGC content creator labs in 15,000 secondary schools all over the country and 500 colleges. The Indian design industry is expanding rapidly, and yet there is a shortage of Indian designers. I propose to establish, through Challenge Route, a new National Institute of Design to boost design education and development in the eastern region of India. Education. Our government will support states through Challenge Route in creating 5 university townships in the vicinity of major industrial and logistics corridors. These planned academic zones will host multiple universities, colleges and research institutions, skill centers and residential complexes. In higher education, STEM institutions, prolonged hours of study and laboratory work pose some challenges for girl students. Through VGF, viability gap funding and capital support, one girls' hostel will be established in every district. To promote astrophysics and astronomy via immersive experiences, 4 telescope infrastructure facilities will be set up or upgraded. The National Large Solar Telescope, the National Large Optical Infrared Telescope, the Himalayan Chandra Telescope, and the Cosmos 2 Planetarium. Tourism. The tourism sector has the potential to play a large role in the employment generation, forex earnings, and expanding the local economy. I propose to set up a National Institute of Hospitality by upgrading the existing National Council for Hotel Management and Catering Technology. It will function as a bridge between academia, industry, and government. I also propose a pilot scheme for upskilling 10,000 guides in 20 iconic tourist sites through a standardized, high-quality, 12-week training course in hybrid mode in collaboration with the Indian Institute of Management. A national destination digital knowledge grid will be established to digitally document all places of significance, cultural, spiritual, and heritage. This initiative will create a new ecosystem of jobs for local researchers, historians, content creators, and technology partners. India has the potential and opportunity to offer world-class trekking and hiking experience. We will develop ecologically sustainable mountain trails in Himachal Pradesh, Uttarakhand,
and Jammu Kashmir. Also in Araku Valley in the Eastern Ghats and Podigai Malai in the Western Ghats. Turtle trails along key nesting sites in the coastal areas of Odisha, Karnataka and Kerala. And 3, bird watching trails along the Pulikat Lake in Andhra Pradesh, Tamil Nadu. It's on the border. Under the visionary leadership of Honorable Prime Minister, we established the International Big Cat Alliance in 2024. This year, India is hosting the first ever Global Big Cat Summit, where heads of governments and ministers from 95 range countries will deliberate on collective strategies for conservation. Heritage and culture tourism. I propose to develop 15 archaeological sites, including Lothal, Dolavira, Rakhi Gadi, Adichanallur, Saranath, Hastinapur, and Leh Palace into vibrant experiential cultural destinations. Excavated landscapes will be open to the public through curated walkways. Immersive storytelling skills and technologies will be introduced to help conservation labs, interpretation centers, and guides. The sports sector provides multiple means of employment, skilling, and job opportunities. Taking forward the systematic nurturing of sports talent, which is set in motion through the Khelo India program earlier, I propose to launch a Khelo India mission to transform the sports sector over the next decade. The mission will facilitate an integrated talent development pathway supported by training centers, which are foundational, intermediate, and elite levels. B, systematic development of coaches and support staff. C, integration of sports science and technology. D, competitions and leagues to promote sports culture and provide platforms. And E, development of sports infrastructure for training and competition. Our third Kartavya aligns with our vision of Sabka Saath, Sabka Vikas towards Vikasit Bharat. This requires targeted efforts for 1, increasing farmer incomes through productivity enhancement and entrepreneurship, with special attention to small and marginal farmers. B, empowering Divyangjan through access to livelihood opportunities, training, and high-quality assistive devices. C, empowering the vulnerable to access mental health and trauma care. D, focus on the Purvodaya states and the Northeast region to accelerate development and employment opportunities. Fisheries. We will undertake initiatives for integrated development of 500 reservoirs and Amrit Sarovars. 2, strengthen the fisheries value chain in coastal areas and enable market linkages involving startups and women-led groups together with fish farmer producer organizations. Animal husbandry. To provide quality employment opportunities in rural and peri-urban areas, we will support the animal husbandry sector in entrepreneurship development through A, credit-linked subsidy program, B, scaling up and modernization of livestock enterprises, C, enhanced creation of livestock, dairy, and poultry enhanced creation of livestock, dairy, and poultry-focused integrated value chains, and D, encourage creation of livestock farmer-producer organizations. High-value agriculture. To diversify farm outputs, increase productivity, enhance farmers' incomes, and create new employment opportunities, we will support high-value crops such as coconut, sandalwood, cocoa, cashew,
in the coastal areas, agar trees in northeast, and nuts such as almonds, walnuts, and pine nuts in our hilly regions. These, all of them, will be supported. India is the world's largest producer of coconuts. About 30 million people, including nearly 10 million farmers, depend on coconuts for their livelihood. To further enhance competitiveness in coconut production, I propose a coconut promotion scheme to increase production and enhance productivity through various interventions, including replacing and non-productive trees with new saplings or plants or varieties in major coconut growing states. A dedicated program is proposed for Indian cashew and cocoa to make India self-reliant in raw cashew and coconut production and processing, enhance export competitiveness, and transform Indian cashew and Indian cocoa into premium global brands by 2030. Sandalwood. Sandalwood is closely linked to India's social and cultural heritage. Our government will partner with state governments to promote focused cultivation and post-harvest processing to restore the glory of the Indian sandalwood ecosystem, to rejuvenate old, low-yielding orchards, and expand high-density cultivation of walnuts, almonds, and pine nuts. We will support a dedicated program to enhance farmer incomes and in bringing value addition by engaging youth. Bharat Vistar, that is virtually integrated system to access agricultural resources. I propose to launch Bharat Vistar, a multilingual AI tool that shall integrate the AgriStack portals and the ICAR package on agricultural practices with AI systems. This will enhance farm productivity, enable better decisions for farmers, and reduce risk by providing customized advisory support. She Marts for rural women-led enterprises. Building on the success of Lakpati Didi program, I propose to help women take the next step from credit-linked livelihoods to being owners of enterprises. Self-help entrepreneur, She Marts will be set up as community-owned retail outlets within the cluster-level federations through enhanced and innovative financing instruments. Empowering Divyangjan. Divyangjan Kaushal Yojana. Information technology, AVGC sectors, hospitality and food and beverages sectors often offer task-oriented and process-driven roles which are suitable for Divyangjan. We will ensure dignified livelihood opportunities through industry-relevant and customized training specific to each Divyangjan group. Divyang Sahara Yojana. Timely access to high-quality assistive devices for all eligible Divyangjan is a fundamental need. I propose to 1. Support the Artificial Limbs Manufacturing Corporation of India, ALIMCO, to set up and to scale up production of assistive devices, invest in R&D and AI integration, strengthen PM Divyasha Kendras, and support setting up of assistive technology marts as modern retail style centers where Divyangjan and senior citizens can see, try and purchase assistive products. Reaffirming our commitment to mental health and trauma care. There are no national institutes for mental health care in North India. We will therefore set up a NIMHANS 2 and also upgrade national mental health institutes in Ranchi,
and in Tezpur as regional apex institutions. Emergencies expose families, particularly the poor and vulnerable, to unexpected expenditure. We will strengthen and increase these capacities by 50% in district hospitals by establishing emergency and trauma care centers. Focus on Purvodaya states and northeastern regions. Purvodaya, I propose the development of an integrated East Coast industrial corridor with a well-connected node at Durgapur, creation of 5 tourism destinations in 5 Purvodaya states, and the provision of 4,000 e-buses. Buddhist sites in northeastern region. The northeastern region is a civilizational confluence of Theravada and Mahayana or Vajrayana traditions. I propose to launch a scheme for development of Buddhist circuits in Arunachal Pradesh, Sikkim, Assam, Manipur, Mizoram, and Tripura. The scheme will cover preservation of temples and monasteries, pilgrimage interpretation centers, connectivity, and pilgrim amenities. 16th Finance Commission. On 17th November 2025, the 16th Finance Commission submitted its report to the President. As mandated under Article 281 of the Constitution, the government is to lay the report along with the explanatory memorandum on the action taken report on the recommendations of the Commission in Parliament, which, Sir, Honourable Speaker, you've allowed me to do at the commencement of this session. The government has accepted the recommendation of the Commission to retain the vertical share of devolution at 41%. As recommended by the Commission, I have provided 1.4 lakh crores of rupees to the states for the year 2026-2027 as Finance Commission grants. These include rural and urban local body and disaster management grants. Fiscal consolidation. Government has been delivering on our fiscal commitments consistently without compromising on social needs. To strive towards accepted standards of fiscal management in Budget 25-26, I had indicated that the central government would target reaching a debt to GDP ratio of 50 plus or minus 1% by 2030-31. In line with this, the debt to GDP ratio is estimated to be 55.6% of GDP in BE 26-27, compared to 56.1% of GDP in RE 25-26. A declining debt to GDP ratio will gradually free up resources for priority sector lending and expenditure by reducing the outgo on interest payments. One of the main operational instruments for debt targeting is the fiscal deficit. I am happy to inform this august House that I fulfilled my commitment made in 2021-2022 to reduce fiscal deficit below 4.5% of GDP by 25-26. In RE 25-26, the fiscal deficit has been estimated at par with BE of 2025-26 at 4.4% of GDP. In line with the new fiscal prudence path of debt consolidation, the fiscal deficit in BE 26-27 is estimated to be 4.3% of the GDP. The revised estimates of the non-debt receipts are 34 lakh crore rupees, of which the centre's net tax receipts are 26.7 lakh crore. The revised estimate of the total expenditure
is 49.6 lakh crore rupees, of which the capital expenditure is about 11 lakh crores. Budget estimates 2026 to 2027. Coming to 26-27, the non-debt receipts and the total expenditure are estimated as 36.5 lakh crore and 53.5 lakh crore respectively. The centre's net tax receipts are estimated at 28.7 lakh crore rupees. To finance the fiscal deficit, the net market borrowings from dated securities are estimated at 11.7 lakh crore rupees. The balance financing is expected to come from small savings and other sources. The gross market borrowings are estimated at 17.2 lakh crore rupees. I'll now move to Part B. Part B, direct taxes. Honorable Speaker, sir, I now present my proposals on direct taxes. New Income Tax Act. In July 2024, I announced a comprehensive review of the Income Tax Act 1961. This was completed in a record time, and the Income Tax Act 2025 will come into effect from 1st April 2026. The simplified income tax rules and forms will be notified shortly, giving adequate time to taxpayers to acquaint themselves with its requirements. The forms have been redesigned such that ordinary citizens can comply without difficulty. Ease of living. I propose that any interest awarded by the Motor Accident Claims Tribunal to a natural person will be exempt from income tax, and any TDS on this account will be done away with. I propose to reduce TCS rate on the sale of overseas tour program package from the current 5% and 20% to 2% without any stipulation of amount. I propose to reduce TCS rate for pursuing education and for medical purposes under the Liberalized Remittance Scheme, popularly known as LRS, from 5% to 2%. Supply of manpower services is proposed to be specifically brought within the ambit of payment to contractors for the purpose of TDS to avoid ambiguity. Thus, TDS on these services will be at the rate of either 1% or 2% only. I propose a scheme for small taxpayers, wherein a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable depositories to accept Form 15G or Form 15H from the investor and provide it directly to various relevant companies. I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. I also propose to stagger the timeline for filing of tax returns. Individuals with ITR 1 and ITR 2 returns will continue to file till 31st July, and non-audit business cases or trusts are proposed to be allowed time till 31st August. TDS on sale of immovable property by a non-resident is proposed to be deducted and deposited through resident buyers and his or her PAN-based challan instead of requiring a TAN, which is a temporary accounting number. To address practical issues of small taxpayers like students, young professionals, tech employees, relocated NRIs, and such others,
I propose to introduce a one-time 6-month foreign asset disclosure scheme for these taxpayers to disclose income or assets below a certain size. This scheme would be applicable for two categories of taxpayers, namely A, who did not disclose their overseas income or assets, and B, who disclosed their overseas income and or paid due tax but could not declare the asset acquired. For category A, the limit of undisclosed income or asset is proposed to be up to 1 crore rupees. They need to pay 30% of fair market value of asset or 30% of undisclosed income as tax and 30% as additional income tax in lieu of penalty and would thereby get immunity from prosecution. For category B, asset value is proposed to be up to 5 crore rupees. Here, immunity from both penalty and prosecution will be available with a payment of fee of 1 lakh rupees. Rationalizing penalty and prosecution. Multiplicity of proceedings are hindrance to the ease of doing business. I propose to integrate assessment and penalty proceedings by way of a common order for both. There will be no interest liability on the taxpayer on the penalty amount for the period of appeal before the first appellate authority, irrespective of the outcome of appeal process. Further, quantum of prepayment is being reduced from 20% to 10% and will continue to be calculated only on core tax demand. As an additional measure for reducing litigation, I propose to allow taxpayers to update their returns even after reassessment proceedings have been initiated and an additional 10% tax rate over and above the rate applicable for the relevant year. The assessing officer will then use only this updated return in his proceedings. There is already a framework for immunity from penalty and prosecution in the cases of underreporting. I propose to apply this framework for immunity to misreporting too. However, in such a case, the taxpayer will need to pay 100% of the tax amount as an additional income tax over and above the tax and interest due. Penalties for certain technical defaults, such as failure to get accounts audited, non-furnishing of transfer pricing audit report, and default in furnishing statement for financial transactions are proposed to be converted into fee. I propose to rationalize prosecution framework under Income Tax Act while maintaining a careful balance for deterrence in some serious offence. Non-production of books of account and documents and requirement of TDS payment where payment is made in kind are being decriminalized. Further, minor offences will attract fine only. The remaining prosecutions will be graded commensurate with the quantum of offence. They will entail only simple imprisonment with maximum imprisonment reduced to 2 years and power to courts to convert even those into fines. There is no penalty. There is no penalty presently for non-disclosure of non-immovable foreign assets with aggregate value less than 20 lakh rupees. I propose to also provide them with immunity from prosecution with retrospective effect from 1/10/2024. Cooperatives. Deduction is already allowed to a primary cooperative society engaged in supplying milk, oilseeds, fruits or vegetables raised or grown by its members. I propose to extend this deduction to also include supply of cattle feed and cotton seed produced by its members. I propose to allow
inter-cooperative society dividend income as deduction under the new tax regime to the extent it is further distributed to its members. I further propose to allow exemption for a period of 3 years to dividend income received by a notified national cooperative federation on their investments made in companies up to 31/1/2026. This exemption would be allowed only for dividends further distributed to its member cooperatives. Supporting IT sector as India's growth engine. India is a global leader in software development services, IT-enabled services, knowledge process outsourcing services, and contract R&D services relating to software development. These businesses and their segments are quite interconnected with each other. All these services are proposed to be clubbed under a single category of information technology services with a common safe harbor margin of 15.5% applicable to all. The threshold for availing safe harbor for IT services is being enhanced substantially from 300 crore rupees to 2,000 crore rupees. Safe harbor for IT services shall be approved by an automated rule-driven process without any need for tax officer to examine and accept the application. Once applied by an IT services company, the same safe harbor can be continued for a period of 5 years at a stretch at its choice. For IT services companies who want to conclude advanced pricing agreement, APA, I propose to fast-track unilateral APA process for IT services and endeavor to conclude it within a period of 2 years. The period of 2 years can be extended by a further period of 6 months on taxpayers' request. I propose to extend the facility of modified returns available to the entity entering APA to its associated entities also. Attracting global business and investment. Recognizing the need to enable critical infrastructure and boost investment in data centers, I propose to provide tax holiday till 2047 to any foreign company that provides cloud services to customers globally by using data center services from India. It will, however, need to provide services to Indian customers through an Indian reseller entity. I also propose to provide a safe harbor of 15% on cost in case the company providing data center services from India is a related entity. To harness the efficiency of just-in-time logistics for electronic manufacturing, I propose to provide safe harbor to non-residents for component warehousing in a bonded warehouse at a profit margin of 2% of the invoice value. The resultant tax of about 0.7% will be much lower than in competing jurisdictions. To provide fillip to toll manufacturing in India, I propose to provide exemption from income tax for 5 years to any non-resident who provides capital goods, equipment, or tooling to any toll manufacturer in a bonded zone. To encourage vast pool of global talent to work in India for a longer period of time, I propose to provide exemption to global, non-India sourced income of a non-resident expert for a stay period of 5 years under notified schemes. I propose to provide exemption from minimum alternate tax, the MAT, to all non-residents who pay tax on presumptive basis. Tax administration. I propose to constitute a joint committee of Ministry of Corporate Affairs and Central Board of Direct Taxes for incorporating the requirements of income computation and disclosure standards, the ICDS, in the Indian Accounting Standards, IND AS itself.
Separate accounting requirement based on ICDS will be done away with from the tax year 27-28. To support Prime Minister Modi's vision of homegrown accounting and advisory firms to become global leaders, I propose to rationalize the definition of accountant for the purposes of safe harbor rules. Other tax proposals. Change in taxation of buyback was brought in to address the improper use of buyback route by promoters. In the interest of minority shareholders, I propose to tax buyback for all types of shareholders as capital gains. However, to disincentivize misuse of tax arbitrage, promoters will pay an additional buyback tax. This will make effective tax 22% for corporate promoters. For non-corporate promoters, the effective tax will be 30%. TCS rate for sellers of specific goods, namely alcoholic liquor, scrap, and minerals, will be rationalized to 2%, and that on tendu leaves will be reduced from 5% to 2%. I propose to raise the STT on futures to 0.05% from the present 0.02%. STT on options premium and exercise of options are both proposed to be raised to 0.15% from the present rate of 0.1% and 0.125% respectively. We reformed the taxation landscape for corporates in 2019 by providing them a simplified regime with lower tax rate so that they could productively focus on business rather than on claim of deductions and exemptions. To encourage companies to shift to the new regime, set off of brought forward MAT credit, minimum alternate tax credit, is proposed to be allowed to companies only in the new regime. Set off using available MAT credit is proposed to be allowed to an extent of 1/4 of the tax liability in the new regime. MAT is proposed to be made final tax, so there will be no further credit accumulation from 1st April 2026. In line with this change, the rate of final tax is being reduced to 14% from the current MAT rate of 15%. The brought forward MAT credit of taxpayers accumulated till 30th March 2026 will continue to be available to them for set off as above. Indirect taxes. I shall now take up proposals related to indirect taxes. My proposals for customs and central excise aim to further simplify the tariff structure, support domestic manufacturing, promote export competitiveness, and correct inversion in duty. To continue weeding out long continuing customs duty exemptions, I propose to remove certain exemptions on items which are being manufactured in India or where the imports are negligible. Similarly, to further simplify the process of ascertaining the rate of duty applicable on a particular item, I propose to incorporate certain effective rates in various customs notifications to the tariff schedule itself. I shall now take up sector-specific proposals. Promotion of exports of marine, leather, and textile products. I propose to increase the limit for duty-free imports of specified inputs used for processing seafoods for export from the current 1% to 3% of FOB value of the previous year's export turnover. I also propose to allow duty-free imports of specified inputs
which is currently available for exports of leather or synthetic footwear to exports of shoe uppers as well. I propose to extend the time period for export of final product from the existing 6 months to 1 year for exporters of leather or textile garments, leather or synthetic footwear, and other leather products. Energy transition and security. I propose to extend the basic customs duty exemption given to capital goods used for manufacturing lithium-ion cells for batteries to those used for manufacturing lithium-ion cells for battery energy storage systems also. I propose to exempt basic customs duty on import of sodium antimonate for use in manufacture of solar glass. Nuclear power. I propose to extend the existing basic customs duty exemption on imports of goods required for nuclear power projects till the year 2035 and expand it for all nuclear plants irrespective of their capacity. Critical minerals. It is proposed to provide basic customs duty exemption to the import of capital goods required for the processing of critical minerals in India. Biogas blended CNG. I propose to exclude the entire value of biogas while calculating the central excise duty payable on biogas blended CNG. Civil and defense aviation. I propose to exempt basic customs duty on components and parts required for the manufacture of civilian training and other aircrafts. It is proposed to exempt basic customs duty on raw materials imported for the manufacture of parts of aircraft to be used in maintenance, repair, or overall requirements by units in the defense sector. Electronics. To deepen value addition in the consumer electronics sector, I propose to exempt basic customs duty on specified parts used in the manufacture of microwave ovens. Special economic zone. To address the concerns arising about utilization of capacity by manufacturing units in the special economic zones due to global trade disruptions, I propose as a special one-time measure to facilitate sales by eligible manufacturing units in SEZs to the domestic tariff area at concessional rates of duty. The quantity of such sales will be limited to a prescribed proportion of their exports. Necessary regulatory changes will be undertaken to operationalize the measures while ensuring level playing field for the units working in the DTA. Ease of living. To rationalize the customs duty structure for goods imported for personal use, I propose to reduce the tariff rate on all dutiable goods imported for personal use from 20% to 10%. To provide relief to patients, particularly those suffering from cancer, I propose to exempt basic customs duty on 17 drugs or medicines. I propose also to add 7 more rare diseases for the purposes of exempting import duties on personal imports of drugs, medicines, and food for special medical purposes used in their treatment. Customs process. India's role and share in the global trade is poised for a major leap in line with our ambition and journey towards Vikasit Bharat. In this regard, I propose many measures for custom processes to have minimal intervention for smoother and faster movement of goods and greater certainty to the trade. Trust-based systems. I propose to enhance duty deferral period
for Tier 2 and Tier 3 authorized economic operators, known as AEOs, from 15 days to 30 days. I propose to provide eligible manufacturer importers the same duty deferral facility. This should encourage them to get themselves accredited as a full-fledged Tier 3 AEO in due course. To provide greater certainty and for better business planning, I propose to extend validity period of advance ruling binding on customs from the present 3 years to 5 years. In the spirit of the whole of government approach, government agencies will be encouraged to leverage AEO accreditation for preferential treatment in clearing their cargo. Regular importers with trusted long-standing supply chains will be recognized in the risk system so that the need for verification of their cargo every time can be minimized. Export cargo using electronic sealing. Export cargo using electronic sealing will be provided through clearance from the factory premises to the ship. For import of goods not needing any compliance, filing of bill of entry by a trusted importer and arrival of goods will automatically notify customs for completing their clearance formalities. This will enable goods to be released immediately on arrival. The customs warehouse framework will be transformed into a warehouse operator-centric system with a self-declarations, electronic tracking, and risk-based audit. These reforms will move away from the current system of officer-dependent approvals and reduce transaction delays and compliance costs. Ease of doing business. Approvals required for cargo clearance from various government agencies will be seamlessly processed through a single and interconnected digital window by the end of the financial year. Processes involved in clearance of food, drugs, plant, and animal and wildlife products, accounting for about 70% of interdicted cargo, will be operationalized on this system by April 2026 itself. For goods not having any compliance requirement, clearance will be done by customs immediately after online registration is completed by the importer, subject to the payment of duty. Customs integrated system will be rolled out in 2 years as a single integrated and scalable platform for all customs processes. Utilization of non-intrusive scanning with advanced imaging and AI technology for risk assessment will be expanded in a phased manner with the objective to scan every container across all the major ports. New export opportunities to support Indian fishermen to fully harness the economic value of marine resources beyond our territorial waters. The following measures will be taken. A. Fish catch by an Indian fishing vessel in exclusive economic zone or on the high seas will be made free of duty. Landing of such fish on foreign port will be treated as export of goods. Safeguards will be put in place to prevent misuse during fish catch, transit, or transshipment. To support aspirations of India's small businesses, artisans, and startups to access global markets through e-commerce, I am pleased to announce complete removal of the current value cap of 10 lakh rupees per consignment on courier exports. In addition, handling of rejected and returned consignments will be improved with effective use of technology for identifying such consignments. I propose to revise provisions governing baggage clearance during international travel to address genuine concerns of passengers.
The revised rules will enhance duty-free allowances in line with the present-day travel realities and provide clarity in temporary carriage of goods brought in or taken out. There are honest taxpayers who are willing to settle disputes by paying all their dues, but they get deterred due to negative connotation associated with penalty. They will now be able to close cases by paying an additional amount in lieu of penalty. Honorable Speaker, sir, with this, I commend the budget to this august House. Jai Hind. One and a half hours. आइटम नंबर 3 माननीय वित्त मंत्री जी। Item number 2, sir. 3 Sir, with your permission, I rise to lay on the table of the the following statements under Section 3(1) of the Fiscal Responsibility and Budget Management Act of 2003, medium-term fiscal policy cum fiscal policy strategy statement, and macroeconomic framework statement. आइटम नंबर 4 माननीय वित्त मंत्री जी। Sir, with your permission, I move for leave to introduce the Finance Bill 2026. प्रश्न ये कि विधेयक को पुनर्स्थापित करने की अनुमति प्रदान की जाए। जो सदस्य इस पक्ष में हाँ गए, जो सदस्य विरोध में ना गए, मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में, हाँ वालों के पक्ष में अनुमति प्रदान की जाती है। माननीय मंत्री जी, अब विधेयक पुनर्स्थापित करें। Sir, I introduce the bill. माननीय सदस्य, आपको सूचित किया जाता है कि माननीय वित्त मंत्री जी के बजट भाषण की कॉपी पब्लिकेशन काउंटर पर ली जाती है। बजट भाषण और बजट से संबंधित दस्तावेज आपके मोबाइल फोन और मेंबर पोर्टल्स पर ही उपलब्ध है। सभा की कार्रवाई कल सोमवार दिनांक 2 फरवरी 2026 को प्राप्त 11 बजे तक के लिए स्थगित की जाती है।
రైట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు యువశక్తి బడ్జెట్గా నామకరణం చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే ఆర్థిక వృద్ధికి 6 సూత్రాలు పాటిస్తున్నట్లు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో 6 కీలక రంగాలపై దృష్టి సారించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్ ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. అలాగే వీటితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఊత ఇవ్వడం, దేశ ఆర్థిక భద్రత స్థిరత్వాన్ని దీర్ఘకాలికంగా నిర్ధారించడం, అలాగే నగరాలను ఆర్థిక హబ్బులుగా తీర్చిదిద్దేందుకు సిటీ ఎకనామిక్ రీజియన్స్ను అభివృద్ధి చేయడం వంటి 6 సూత్రాలతో ఆర్థిక ప్రణాళికను రూపొందించినట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. మొత్తం మీద చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో రైతులకు తీపి కబురు అందించారు. ఆదివారం పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతూ రైతుల సంక్షేమానికి ఆమె పెద్దపీట వేశారు. అందరూ కోరుకున్నట్టుగా చాలామంది వెయిట్ చేశారు. మనం స్టార్టింగ్లో కూడా వైకేను చాలామంది రైతులతో, వ్యవసాయ శాఖ నిపుణులతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళంతా కూడా ఈరోజు నిర్మలా సీతారామన్ మాకు తీపి కబురు అందిస్తారేమంటూ వెయిట్ చేశారు. దానికి తగ్గట్టుగానే ఆమె పెద్దపీట వేశారు రైతుల సంక్షేమానికి. ఈ బడ్జెట్లో వ్యవసాయం కేవలం పంటల వరకే పరిమితం కాదని, టెక్నాలజీతో కలిపి రైతులు ఆదాయాన్ని పెంచాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒక కొత్త ఆసక్తికరమైన పథకాన్ని ప్రకటించారు. దాని పేరు భారత్ విస్తార్ అని ఆమె వివరించారు. రైతులు తమ భాషలోనే పంటలు సాగు పద్ధతులు, ఆధునిక సాంకేతికతపై సమాచారం పొందేలా చేయడమే దీని లక్ష్యంగా ఆర్థిక మంత్రి తెలిపారు. అంటే టెక్నాలజీ నేరుగా రైతు చేతిలోకి వెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ గ్రామీణ జీవనోపాధులపై సైతం ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే పంటపై ఆధారపడకుండా ప్రాంతానికి తగిన పంటలు పండించేలా ప్రోత్సహించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశం అని ఆమె చెప్పారు. దీనివల్ల రైతుల ఆదాయం పెరగడమే కాకుండా గ్రామాల్లో కూడా కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని ఆమె వివరించారు. ఇక తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం, కోకో, జీడిపప్పు వంటి ఈ విలువైన పంటలను ప్రోత్సహిస్తామని కూడా ఆమె తెలిపారు. ఇవి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉన్న పంటలు కావడంతో రైతులకు ఎక్కువ లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అగర్ చెట్ల సాగుకు మద్దతు ఇస్తామని ఆమె తెలిపారు. అగర్ చెట్లు పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగపడతాయి కాబట్టి అక్కడి రైతులకు కొత్త ఆదాయ మార్గంగా ఇవి మారనున్నాయి. పర్వత ప్రాంతాల్లో ఉన్న రైతుల కోసం ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. అలాగే బాదం, వాల్నట్, ఫైన్ నట్స్ వంటి గింజల సాగును కూడా ప్రోత్సహిస్తామని ఆమె చెప్పారు. ఇవి ఖరీదైన పంటలు కావడంతో సరైన మద్దతు లభిస్తే అక్కడి రైతుల జీవన స్థాయి గణనీయంగా మెరుగవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. మొత్తం మీద రైతులకు తీపి కబురే అందించింది నిర్మలా సీతారామన్. మొత్తం మీద ఆమె బడ్జెట్ పట్ల చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తుంటే కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదట్టే ఈరోజు నిర్మలా సీతారామన్ బడ్జెట్ కనిపిస్తోంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్కి అయితేనేమి, అట్లాగే ఐటీని మొత్తాన్ని ఒకే రంగంలోకి తీసుకొస్తూ ఆమె కొన్ని పాయింట్స్ కూడా తీసుకొచ్చారు. ఇటు నిఫ్టీ స్టాక్ మార్కెట్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. బడ్జెట్ మనం చూస్తున్నాం, స్టాక్ మార్కెట్లో నష్టాలు చూస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. నిఫ్టీ అలాగే సెన్సెక్స్ కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది, మనం చూస్తున్నాం. మొత్తం మీద స్టాక్ మార్కెట్ను మాత్రం ఈరోజు ఆకట్టుకోలేకపోయింది. ఇక సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తి అయ్యే సిఎన్జి కూడా ఆమె మినహాయింపు ఇచ్చారు. మైక్రో అవెన్స్పై కూడా పన్ను తగ్గింపు గురించి, పౌర విమానాల విడిభాగాలపై పన్ను తగ్గించారు. అలాగే క్యాన్సర్ రోగులు ఉపయోగించే 17 ఔషధాలపై పన్ను తగ్గిస్తూ బడ్జెట్లో కామెంట్ చేశారు. భారత్ నుంచి క్లౌడ్ సర్వీస్ సేవలు అందించే కంపెనీలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. 2047 వరకు డేటా సెంటర్లకు పన్ను మినహాయింపులు ఇచ్చారు. అలాగే బైబ్యాక్ షేర్లపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, అలాగే మైనార్టీ వాటాదారులను కాపాడేందుకు చర్యలు అనేసి ఆమె తెలపడం జరిగింది. ఇక సాఫ్ట్వేర్ రంగానికి ఇచ్చిన అన్ని సేవలు ఇక ఒకే రంగం కిందకే వస్తాయి. ఐటీ కంపెనీలు ఆర్థిక నిబంధనలు కూడా సరళతరం చేశారు. ఇక ఆర్థిక నేరాలకు విధించే జరిమానా శిక్షలు తగ్గించారు. రీఅసెస్మెంట్ తర్వాత కూడా రిటర్న్స్ అప్డేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇక ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది కొత్త ఆదాయ పన్ను చట్టం. ఈ సులభతరంగా కూడా కొత్త ఐటీ ఫార్మ్స్ ఉండేటట్లు కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ఇక మ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపై టీడీఎస్ తగ్గించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువులో మార్పులు చేశారు. అటు విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ తగ్గింపు, చదువులు వైద్యంపై టీసీఎస్ 5% నుంచి 2% తగ్గించారు. ఇక రాంచీ, తేజ్పూర్లో ఎన్ఐఎం హెచ్ఏఎన్ఎస్ ఏర్పాటు, అలాగే జిల్లా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ట్రామా సదుపాయాల పెంపు, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు, అలాగే బెంగాల్ దుర్గాపూర్ కేంద్రంగా విస్తరించబోతున్నారు. ఇక 500 రిజర్వాయర్లో చేపల అభివృద్ధికి చర్యలు తీసుకోబోతున్నారు. పశుసంవర్ధక శాఖలో భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. వ్యవసాయం ఆదాయం పెంచేందుకు అధిక విలువ పంటలకు ప్రోత్సహిస్తున్నారు. తీర ప్రాంతాల్లో కొబ్బరి, గంధం చెట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నారు. కొబ్బరి ఉత్పత్తి కోసం కొబ్బరి ప్రోత్సాహ పథకం కూడా ఏర్పాటు చేశారు. ఈసారి చూడొచ్చు. ఇక కాయలు గాని చెట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, జీడిపప్పు, కోకో ఉత్పత్తి కోసం ప్రత్యేక చర్యలు, గంధం చెట్ల వనాలు, ఆల్మండ్స్, ఫైన్ నట్స్ కోసం ప్రత్యేక పథకాలు, మహిళల ద్వారా ప్రత్యేక షీ మార్ట్స్, బజార్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ షీ మార్ట్స్, బజార్స్ ఏర్పాటు కూడా ఆర్థిక సాయం అందించబోతున్నారు. రైట్, ప్రతి జిల్లాలో గర్ల్స్ హాస్టల్స్ ఏర్పాటు, అలాగే సేవారంగంలో భారత్ను ప్రపంచంలోనే అగ్రశ్రేణిగా నిలపడమే లక్ష్యంగా చెప్పారు. ఇక సిపిఎస్ఈల కోసం ప్రత్యేకమైన హక్కులు, యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సులు ఏర్పాటు, యువత కోసం కొత్తగా వైద్య రంగంలో ఏహెచ్పి కోర్సులు, అలాగే వైద్య సంరక్షణ అందించే వారికి ప్రత్యేక శిక్షణ అంటూ మెడికల్ వాల్యూ టూరిజం కోసం ప్రత్యేక హబ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్నగర్లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ప్రైవేట్ రంగంలో పశు వైద్య డయాగ్నోస్టిక్స్ ఏర్పాటుకు ప్రోత్సాహాలు అందించబోతున్నారు. ఆరెంజ్ ఎకానమీ ప్రోత్సాహానికి చర్యలు, ఇటు భారత డిజైన్ కోసం కొత్తగా తూర్పు ప్రాంతంలో ఎన్ఐడి ఏర్పాటు చేయబోతున్నారు. మరొక వైపు కొత్తగా పర్యాటక ప్రదేశాల్లోని 10,000 మంది గైడ్స్కు ప్రత్యేక శిక్షణ ఇవ్వబోతున్నారు. ఐఏఎం ద్వారా టూరిస్ట్ గైడ్స్కు శిక్షణ అందించబోతున్నారు. హిమాచల్, ఉత్తరాఖండ్, కాశ్మీర్లో ట్రెక్కింగ్, హైకింగ్ అభివృద్ధికి, అలాగే అరకులోను, ఆంధ్రప్రదేశ్లోని అరకులోను ట్రెక్కింగ్, హైకింగ్కు ప్రోత్సాహాలు ప్రకటించారు. 15 పురాతన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రోత్సాహం, అలాగే క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా మిషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక వ్యవసాయానికి ఈసారి కొత్తగా ఏఐ జోడింపు, ఇక చిన్న సన్నకారు రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారు. రైట్, యూనియన్ బడ్జెట్ పై ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. దీని ద్వారా ఈ పేపర్స్ కానీ ప్రొక్యూర్మెంట్ కానీ ఇవన్నీ ఒక పోర్టల్లో
ముందుగా ఫస్ట్ లెవెల్లో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా దీని ద్వారానే పర్చేజ్ ఎంఎస్ఎంఈకి మ్యాండేటరీ ప్రొక్యూర్మెంట్ వల్ల దాని ద్వారా తెలియజేయాలని ఎంఎస్ఎంఈకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తానే ఉన్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జరిగినప్పుడే దేశవ్యాప్తంగా ఒక మూవ్మెంట్ ఎకనామిక్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. 11.2 lakh crores ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ 12.2 lakh crores, దాదాపు 10% పెంచి అవుట్లే కూడా కనిపిస్తుంది. ఇక ఈ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కానీ, రైల్వేస్ లో హై స్పీడ్ కారిడార్స్ కానీ ఇట్లాంటివన్నీ చాలా పెట్టడం జరిగింది. మన రాష్ట్రంగా చూస్తే కొన్ని ప్రకటనలు ఏమైనా చేస్తున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ జరిగింది. మనం అంతా దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా పండించడం జరిగింది. ఇంకేంటి ఏంటంటే మనకి దేవనాయుడు గారికి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి దానికి కంప్లీట్ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమైనా బడ్జెట్ లో ఆ 20,000 కోట్ల రూపాయలు ఏర్పాటు చేస్తామని. అలాగే ఈ అమరావతి క్యాడర్ కూడా కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ గవర్నమెంట్ అవుట్ఫ్లోర్స్ అనేది అనౌన్స్ చేస్తారని ఎదుర్కోవడం జరిగింది. స్పెసిఫిక్ గా స్టేట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ లేవు కాబట్టి మేబీ ఆ డీటెయిల్ అనాలిసిస్ చేసినప్పుడు కేటాయింపులు అనేది తెలుస్తాయి. ఇక టూరిజం సంబంధించి, రియల్ ఎస్టేట్ కి సంబంధించి, వాళ్ళ కామెంట్స్ కూడా తీసుకోవాల్సిందిగా ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ తో వెళ్ళాలి. డీటెయిల్ గా అనాలిసిస్ చేసినప్పుడు ఈ బడ్జెట్ ప్రస్తుతం బడ్జెట్ కామెంట్స్ రెండు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు యువ శక్తి బడ్జెట్గా నామకరణం చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే ఆర్థిక వృద్ధికి 6 సూత్రాలు పాటిస్తున్నట్లు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో 6 కీలక రంగాలపై దృష్టి సారించారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్ ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. వీటితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు భారీ ఊతం ఇవ్వడం, దేశ ఆర్థిక భద్రతా స్థిరత్వాన్ని దీర్ఘకాలంగా నిర్ధారించడం, అలాగే నగరాలను ఆర్థిక హబ్బులుగా తీర్చిదిద్దేందుకు సిటీ ఎకనామిక్ రీజియన్స్ను అభివృద్ధి చేయడం వంటి 6 సూత్రాలతో ఆర్థిక ప్రణాళికను రూపొందించినట్లు ఆమె వివరించారు. రైట్, ఇవాల్టి బడ్జెట్పై 2026-27 బడ్జెట్పై మనతో పాటు చర్చించడానికి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సుధీర్ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు నమస్తే సార్. ఏంటి ఇవాల్టి బడ్జెట్, ఎవరికి మోదం ఎవరికి ఖేదం, అంటే ఎవరు హ్యాపీ ఎవరు సాడ్గా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే మనకి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ అనేది ప్రజెంటేషన్ చేశారు. ఆఫ్టర్ 1 hour ఆఫ్ యూనియన్ బడ్జెట్ పార్ట్ 1 ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. విచ్ రిలేట్స్ టు ఇన్కమ్ ట్యాక్స్ చేంజెస్.
సో మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ అనగానే అందరికీ ఏ విషయం మీద ఎక్కువ ఆతృత ఉంటుందంటే మనకి ఏమన్నా ఎగ్జామ్షన్స్ ఇచ్చారా, ట్యాక్స్ రేట్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి, సో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది. సో మొన్న 2025లో అంటే లాస్ట్ బడ్జెట్లో ఏవైతే ట్యాక్స్ రేట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారో సేమ్ అవే ట్యాక్స్ రేట్స్ని సో ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ చేద్దాము అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంతకుముందు లాస్ట్ బడ్జెట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే సో న్యూ ట్యాక్స్ రెజీమ్ కింద సో 4 లక్షల వరకు ఇండివిజువల్స్కి సో ట్యాక్స్ ఫ్రీ అనేది చెప్తూ ప్రతి 4 లక్షలకి కూడా 5% పెంచుకుంటూ వెళ్ళారు. అంటే 4 to 8 lakhs అయితే కనుక సో 5% ట్యాక్స్, 8 to 12 lakhs అయితే కనుక 10% ట్యాక్స్, అలా ప్రతి 4 లక్షలకి కూడా సో మనకి 5% పెంచుకుంటూ సో 24 lakhs అబోవ్ ఉంటే సో ఫైనల్గా 30% ట్యాక్స్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. సేమ్ సిస్టమ్ని ఇప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు. అదేంటంటే 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు కదా అంటే 12 లక్షలు బిలో ఉన్న వాళ్ళకైతే రిబేట్ రూపంలో ఎగ్జామ్షన్ ఇచ్చి ట్యాక్స్ని 0 చేశారు. అదే 12 లక్షల ఇన్కమ్ అబోవ్ ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్టుగా స్లాబ్ రేట్స్ ఏవైతే ప్రతి 4 లక్షలకి కూడా ఒక 5% పెంచుకుంటూ వెళ్తారనమాట. సో సేమ్ అదే ఆస్పెక్ట్ ఈ బడ్జెట్లో కూడా ట్యాక్స్ రేట్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. మరి ఈ బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ పరంగా వచ్చిన మేజర్ చేంజెస్ అవి ట్యాక్స్ పేయర్కి ఏ రకంగా బెనిఫిట్ అవుతాయి, ఈ పాయింట్స్ గురించి సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ యాక్సిడెంటల్ క్లెయిమ్స్ ఏవైతే వస్తున్నాయో ఇన్సూరెన్స్కి సంబంధించి యాక్సిడెంటల్ క్లెయిమ్స్ ఏవైతే రీయింబర్స్ అవుతున్నాయో సో అవన్నీ కూడా 100% ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఆ యాక్సిడెంటల్ క్లెయిమ్స్ మీద ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఉండదు. దీంతో బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఈ 1 April 2026 నుండి కంప్లీట్గా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇంకా 1961 యాక్ట్ దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నిటినీ కూడా ఇట్ ఈస్ టు బి రీప్లేస్డ్ విత్ ద న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈ April 2026 నుండి కంప్లీట్గా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మాత్రమే ఇంప్లిమెంటేషన్లో ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉండదు ఇంకా. అది పాతదనేది ఉండదు. అంటే యాక్చువల్గా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అని చెప్పి అంటున్నాము. సో పాత ప్రొవిజన్స్ మొత్తాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. సో కాకపోతే సెక్షన్ నెంబర్స్ ఇవన్నీ చేంజ్ చేసి ఓల్డ్ న్యూ అంతే. ఓల్డ్ న్యూ అంతే. అంటే ఇంతకు ముందు అసెస్మెంట్ ఇయర్ అలా ఆస్పెక్ట్ అనేది ఉండేది. సో ఇప్పుడు అందరికి కూడా సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధంగా సో ప్రొవిజన్స్ అన్నిటిని కొంచెం సింప్లిఫై చేసుకుంటూ సో మెయిన్ ఏంటంటే ఒక బేస్ అనేది తీసుకొస్తే ఇంకా దీని నుండి చేంజెస్ చేసుకుంటూ వస్తారనమాట. సో ఆ రకంగా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో యాక్చువల్గా లాస్ట్ 25 నుండే రావాలి, బట్ దాన్ని చేంజెస్ చేసుకుంటూ ఇప్పుడు ఫైనల్గా 2026 నుండి కంప్లీట్ గా న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మాత్రమే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మెయిన్ ట్యాక్స్ పేయర్స్ పరంగా యాక్చువల్గా ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్స్ పరంగా చూసినా ఎస్ఎస్ఏస్ పరంగా చూసినా మెయిన్ డ్యూ డేట్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో 31st July అనేది నార్మల్గా శాలరీడ్ ఎంప్లాయీస్కి కానీ లేకపోతే అదర్ ఇన్కమ్స్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ క్యాపిటల్ గెయిన్స్ ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా 31st July అనేది డ్యూ డేట్ అనమాట ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారు అంటే 31st August ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎవరికి అంటే బిజినెస్ ఇన్కమ్ మాత్రమే ఉన్నవాళ్ళు, అంటే ITR 1 అండ్ ITR 2 కాకుండా ITR 3 కానీ ITR 4 కానీ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో, అంటే ట్యాక్సాయిడ్స్ అని చెప్పి సెపరేట్ ఆస్పెక్ట్ ఉందండి. టర్న్ ఓవర్ అబౌవ్ ₹1,00,00,000 కనుక ఉన్నట్లయితే చార్టెడ్ అకౌంట్ చేత ఆడిట్ చేయించడం అనే ట్యాక్సాయిడ్ అనేది సెపరేట్ ఆస్పెక్ట్. దాని డ్యూ డేట్ అనేది 31st October కిందే ఉంచేశారు. ఆడిట్ రిపోర్ట్ అనేది 30th September కల్లా ఫైల్ చేయాలి. సో ఐటీ రిటర్న్ వచ్చేప్పటికి 31st October ఫైల్ చేస్తారు. సో ఈ డ్యూ డేట్ అలాగే ఉంచి సో మధ్యలో 31st August ఎవరి కోసము అంటే ఇప్పుడు ఎవరికైతే టర్న్ ఓవర్ బిలో 1 crore ఉంటుందో సో ప్రిజంప్టివ్ టాక్సేషన్ 44AD అని చెప్పి సో 2 crores వరకు గవర్నమెంట్ బెనిఫిట్ ఇస్తూ, అదే మీ యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కనుక ఉన్నట్లయితే అంటే 95% ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ క్రెడిట్స్ క్యాష్ రూపంలో కాకుండా సో 95% అదర్ దాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీకు ఉన్నట్లయితే 3 crores వరకు ఈ బెనిఫిట్ ఇవ్వడం జరిగిందనమాట. సో వాళ్ళందరికీ కూడా మొన్నటి వరకు డ్యూ డేట్ 31st July ఉండేది. ఇప్పుడు ఆ డ్యూ డేట్ని సో 31st August అనేది పెంచడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఒక ప్లానింగ్ అనేది మాకు కూడా కుదురుతుంది. ఒక 1 month డిఫరెన్స్. అంటే ఇప్పుడు ఏంటంటే 31st July కల్లా ఏంటంటే సో అదర్ దాన్ బిజినెస్ ఎస్సీస్ అందరి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాము. సో జనరల్ బిజినెస్ ఎస్సీస్ అన్ని కూడా 31st August కల్లా ఇప్పుడు ఫైల్ చేసుకుంటాము. సో ఇంకా తర్వాత September monthలో సో ట్యాక్సాయిడ్స్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఫైలింగ్ వచ్చేప్పుడు 31st October లోపు కంప్లీట్ అవుతుంది. ఈ రకంగా మనకి ఇప్పుడు డ్యూ డేట్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది.
ఆ తర్వాత సో మేజర్ రిలీఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే రివైజ్డ్ రిటర్న్స్, అంటే మనం ఫైల్ చేసిన రిటర్న్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకి రివైజ్ రిటర్న్ అనే ఆప్షన్ ఉందన్నమాట. ఆ ఆప్షన్ని 31 డిసెంబర్ లోపు ఫైల్ చేయాలి అని చెప్పి మొన్నటి వరకు ప్రీవియస్ లా ప్రకారంగా ఉండేది. సో ఇవాళ వచ్చిన చేంజ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు 31 డిసెంబర్ దాటిపోయినా సరే 31 మార్చ్ లోపు, అంటే ఇంకొక 3 months టైం అనేది ఇవ్వడం జరిగింది. సో రివైజ్ రిటర్న్ని ఎక్స్టెండ్ చేశారా అంటే ఇండైరెక్ట్గా ఎక్స్టెండ్ చేశారు. కాకపోతే రివైజ్ రిటర్న్ లేటుగా వేసినందుకు లేట్ ఫీ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనం ఒరిజినల్ రిటర్న్ డ్యూ డేట్లో వేసుకున్నామండి, దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయనుకోండి 31 డిసెంబర్ లోపు రివైజ్ రిటర్న్ వేస్తే ఎటువంటి అడిషనల్ ఫైన్ కట్టక్కర్లేదు. మన ఇన్కమ్ పెంచుకుంటే దాని తగ్గ ట్యాక్సెస్ అనేది పే చేస్తాం, బట్ ఫైన్స్ ఏమీ పడవు. బట్ 31 డిసెంబర్ దాటితే గనక 31 మార్చ్ లోపు ఎడిషనల్గా లేట్ ఫీ, సో 234I అనుకుంటండి, జస్ట్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేశారు ఈ సెక్షన్ని. సో ఆ లేట్ ఫీ ఏం చెప్పారు అంటే, సో మీ ఇన్కమ్ బిలో 5 lakhs ఉన్నట్లయితే కనుక 1000 రూపీస్ లేట్ ఫీ చెప్పారు. అబోవ్ 5 lakhs ఇన్కమ్ ఉంటే కనుక 5000 రూపీస్ లేట్ ఫీ చెప్పారు. ఈ లేట్ ఫీతో రివైజ్ రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. సో ఇది 31 డిసెంబర్ వరకు టైం ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే సో రిటర్న్స్ తప్పుగా ఫైల్ చేసుకున్నారో రివైజ్ చేసుకోవడానికి మంచి టైం లిమిట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఏ చేంజెస్ వచ్చాయంటే మెయిన్ ఎక్కువగా ఈ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా మన కేసు కనుక స్క్రూటినీ సెలెక్ట్ అయితే, ఎవరైనా సరే ఏంటంటే బిజినెస్ ఎస్సీస్ అందరూ భయపడేదే మన కేసు ఏమైనా స్క్రూటినీ సెలెక్ట్ అవుతుందేమో, స్క్రూటినీ సెలెక్ట్ అయితే బోల్డ్ అంత ట్యాక్స్లు పడతాయి, దాని మీద పెనాల్టీస్ పడతాయి, ఇంప్రిజన్మెంట్ అంటారు. సో ఇదంతా కూడా చాలా ప్రాబ్లమేటిక్ ఇష్యూస్ అవుతున్నాయన్న ఉద్దేశంతో సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, మీ కేసుని కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక ఎస్ఎస్సి కేసు కనుక ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్ జరిగింది, మీ అకౌంట్లో క్యాష్ డిపాజిట్స్ 50 లక్షలకు మించి మీరు డిపాజిట్ చేశారు, బట్ అయినా ఐటీ రిటర్న్ ఫైల్ చేయలేదనో, లేదా ఫైల్ చేశారు కానీ డిపాజిట్ సరిగా చూపించలేదనో, మీ కేసుని కనుక అసెస్మెంట్కి సెలెక్ట్ చేస్తే, సో అసెస్మెంట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, స్క్రూటినీ అసెస్మెంట్స్ అని, ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్స్ అని, ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ గురించి డిస్కషన్ చేశారనమాట. ఎవరికైతే సెక్షన్ 148 ప్రకారంగా మనకి నోటీస్ వస్తుందో, ఆ నోటీస్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఇప్పుడు నోటీస్ వచ్చింది కాబట్టి మన దగ్గర అన్డిస్క్లోజ్డ్ సోర్సెస్ ఏవేవైతే ఇప్పటివరకు మనం ఐటీ రిటర్న్లో సరిగా చూపించలేదో ఆ చూపించాల్సిన ఇన్కమ్స్ అన్నిటినీ అట్లీస్ట్ ఇప్పుడైనా కంప్లీట్గా చూపించేసి, అంటే ఇంకొక ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట గవర్నమెంట్. ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఒకసారి మీ కేసు ఇన్కమ్ ఎస్కేపింగ్ సెలెక్ట్ అయింది అంటే సో ఇంకా డిపార్ట్మెంట్ వాళ్ళే మన ఇన్కమ్ అసెస్ చేస్తారు. కానీ ఇప్పుడు ఒక ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, ఆల్రెడీ మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్నారు కదా, ఆ ఫైల్ చేసిన రిటర్న్ని అప్డేటెడ్ రిటర్న్ అంటే దాన్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు. ఈ అప్డేటెడ్ రిటర్న్ అనేది ఆప్షన్ ఆల్రెడీ ఉంది కదా సార్ అంటే, మీ కేసు అసెస్మెంట్కి పికప్ చేసిన తర్వాత లేదు, కానీ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. మీ కేసు అసెస్మెంట్కి పికప్ చేశాక కూడా మీరు ఇప్పుడు కావాలంటే అప్డేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ అప్డేటెడ్ రిటర్న్స్లో చెప్పిన ఒక చిన్న ఎడిషనల్ పాయింట్ ఏంటంటే, మీరు కట్టాల్సిన ట్యాక్స్లో ఎడిషనల్గా ఇంకో 10% ట్యాక్స్ కట్టాలి, భారం మోపారు, ఇంకో అడిషనల్ భారం అట్లీస్ట్ ఇప్పుడైనా డిస్క్లోజ్ చేయండి విత్ అడిషనల్ పేమెంట్ ఆఫ్ 10%. సో దీంట్లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే దీని మీద మళ్ళీ పెనాల్టీస్ పడకుండా ఉంటాయి, ఇంప్రిజన్మెంట్ కూడా లేకుండా ఉంటుంది అనమాట. సో అవన్నీ బేర్ చేసే బదులు సరే పడే ట్యాక్స్లో ఇంకో 10% అడిషనల్గా పడుతుంది అంతే కదా, కట్టేద్దాంలే అని అనుకునే వాళ్ళకి సో అసెస్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఇప్పుడు డిపార్ట్మెంట్ కంప్లీట్ చేయడానికి ఉంటుంది. మనకు కూడా ఈ పెనాల్టీస్ ప్రాసిక్యూషన్ నుండి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. సో ఆ రకంగా మనకి బెనిఫిట్ ఇచ్చారు ఈ బడ్జెట్ లో. రైట్ సుధీర్ గారు, ఇప్పుడున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం, తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడున్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. దేశంలో కొత్తగా 3 ఆయుర్వేద ఎయిమ్స్ ఆసుపత్రులు, 7 హైస్పీడ్ రైల్ కారిడార్ల నిర్మాణం. ప్రతి జిల్లాలో ఉమెన్ హాస్టళ్లు, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం. నిఫ్టీ నేల చూపులు, సెన్సెక్స్ భారీగా పతనం. బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఎర్రవల్ నుంచి నందినగర్ నివాసానికి గులాబీ బాస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ను ప్రశ్నించనున్న సిట్. బడ్జెట్ వేళ కుప్పకూలిన బంగారం, వెండి ధరలు, 9% మేర పడిపోయిన కాస్ట్.
రైట్, సుధీర్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన మేజర్ చేంజెస్ ఏంటంటే, నార్మల్గా ఇప్పటివరకు ఏంటంటే ప్రాపర్టీ వాల్యూస్ అంటే అమ్మేవాళ్ళు రెసిడెంట్ అయి ఉండి కొనేవాళ్ళు కూడా రెసిడెంట్ అయి ఉంటే కనుక, సో 50 లక్షలకు మించిన ప్రాపర్టీ సేల్స్ జరిగితే 1% టీడీఎస్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 194 IA సెక్షన్ కింద ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉంది. ఇది ఎప్పుడంటే అమ్మేవాళ్ళు రెసిడెంట్ అయితే. కానీ సో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల చాలామందికి అమ్మేవాళ్ళు కనుక నాన్ రెసిడెంట్స్ అయి ఉంటే, అమ్మేవాళ్ళు కనుక ఒకవేళ నాన్ రెసిడెంట్స్ అయి ఉంటే, సో చాలా డీటెయిల్డ్ ప్రొసీజర్ ఉంది. అంటే ముందు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు టాన్ నెంబర్ అప్లై చేయాలి. ఆ టాన్ నెంబర్ ఒక వారం రోజులకో 10 రోజులకో వస్తుంది. ఆ తర్వాత టీడీఎస్ పేమెంట్ నార్మల్గా ఎన్ఆర్ఐస్కి పేమెంట్ చేసినట్లయితే, సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన చేంజెస్ బట్టి 12.5% టీడీఎస్ చేయాలి. దానికి సర్ఛార్జ్ కలపాలి, ఎడ్యుకేషన్ సెస్ కలపాలి. సో ఇవన్నీ కూడా పేమెంట్ చేసిన తర్వాత క్వార్టర్లీ వన్స్ టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయాలి. సో ఇదంతా కూడా లెందీ ప్రాసెస్ అయిపోయిందనమాట. రెసిడెన్స్ అమ్మితే ఏమో సింపుల్గా 1% ట్యాక్స్ పాన్ బేస్ చేసుకుని చలాన్ కట్టేస్తున్నారు. 26 QB అనే ఒక ఫామ్ ఉందన్నమాట. దాంట్లో ట్యాక్సెస్ అనేది పే చేసేస్తున్నారు. కానీ అమ్మేవాళ్ళు నాన్ రెసిడెంట్ అయితే ఇంత డీటెయిల్డ్ ప్రొసీజర్ ఉండేటప్పటికి ట్రాన్సాక్షన్స్ డిలే అయిపోతున్నాయి. వీళ్ళు టాన్ అప్లై చేసి తెచ్చుకున్న తర్వాత పేమెంట్ చేసి రిటర్న్ ఫైల్ చేశాక కానీ బ్యాంక్స్ వాళ్ళు లోన్స్ ఇవ్వట్లేదు. అది వస్తే కానీ రిజిస్ట్రేషన్ అనేది అవ్వట్లేదు. చాలా డిలే ప్రాసెస్ అయిపోతుంది రిజిస్ట్రేషన్స్. సో ట్రాన్సాక్షన్స్ అనేది ఇమీడియట్గా జరగట్లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇప్పుడు అమ్మేవాళ్ళు నాన్ రెసిడెంట్స్ అయినా సరే ఈ 26 QB ఫామ్లోనే సో పాన్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తాము అంటే సింప్లిఫై చేస్తారనమాట. ఈ టాన్ అప్లై చేయడాలు, టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేయడాలు లేకుండా ట్యాక్స్ పేమెంట్ కమ్ చలాన్, ఆ చలాన్లోనే ట్యాక్స్ పేమెంట్ అయిపోతుంది, అదే టీడీఎస్ రిటర్న్ కూడా. అలా ఒక సింప్లిఫైడ్ ప్రొసీజర్ తీసుకొచ్చారు. సో ఇది వినంగానే చాలా హాయిగా అనిపించింది. ఎందుకంటే యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీస్గా ఎంతోమంది ట్రాన్సాక్షన్స్ ఇలా నాన్ రెసిడెంట్స్ అమ్మటం వల్ల ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి చాలా డిలేడ్ ప్రాసెస్ అయిపోతుంది. ఇంతేకాకుండా ఇప్పటి వరకు కూడా లోయర్ డిడక్షన్ సర్టిఫికేట్కి సో అసెసింగ్ ఆఫీసర్కి మనం అప్లై చేసుకుని తెచ్చుకుని ఇవన్నీ కూడా ఫామ్ 13లో వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చేసి కొంచెం డిలేడ్ ప్రాసెస్గా ఉంది. దీన్ని కూడా సింప్లిఫై చేస్తాము అని చెప్పారు. ఆ ప్రొసీజర్స్ ఏంటనేది ఇంకా కంప్లీట్గా జస్ట్ ఇవాళ బడ్జెట్ వచ్చింది కాబట్టి ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ అవన్నీ ఇంకా సింప్లిఫై చేస్తాము, పెద్ద ప్రాసెస్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ప్లస్ ఇంకోటి వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఫైల్ చేసే రిటర్న్స్లో ఎవరికైనా రెసిడెంట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నాకు ఫారెన్ అసెట్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అవన్నీ కంపల్సరీ నా ఐటీ రిటర్న్లో డిస్క్లోజ్ చేయాలి. కానీ చాలా మంది డిస్క్లోజ్ చేస్తే స్క్రూటినీ పడుతుందేమో, డిస్క్లోజ్ చేసిన తర్వాత అసలు అక్కర్లేని ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయేమో, ఇలా చాలా మంది డైలమాస్ పెట్టుకుని సరిగా ఫారెన్ ఇన్కమ్స్ని ఫారెన్ అసెట్స్ని డిస్క్లోజ్ చేయలేదు. సో దానివల్ల ట్యాక్స్ ఇంప్లికేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాట్ ఎవర్ మేబీ, బట్ డిక్లేర్ చేయటం మాత్రం కంపల్సరీ చట్టంలో ఉందన్నమాట. దీనికోసం ఏంటంటే అన్డిస్క్లోజ్డ్ ఫారెన్ అసెట్స్ని అట్లీస్ట్ ఇప్పుడైనా డిస్క్లోజ్ చేయండి అని చెప్పి ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో అన్డిస్క్లోజ్డ్ ఫారెన్ అసెట్స్ అన్నిటిని కూడా డిస్క్లోజ్ చేస్తూ ఒక డిస్క్లోజర్ స్కీమ్ అనేది ప్రవేశపెడతాము అని చెప్పి అన్నారు. దానికోసం సెపరేట్గా యాక్ట్ రూల్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. సో ఎవరైతే ఫారెన్ అసెట్స్ ఇవన్నీ డిస్క్లోజ్ చేయలేదో సో వాళ్ళందరూ కూడా డిస్క్లోజ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఈ బడ్జెట్ అనేది మనకు కల్పించింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు అసెస్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది, మీరు 50 లక్షలు ట్యాక్స్ కట్టాలి అని చెప్పి డిమాండ్ ఇచ్చారనుకోండి, అది నేను ఒప్పుకోకపోతే గనక కమిషనర్కి అప్పీల్ పెట్టుకుంటాము. సో ఆ అప్పీల్లో వచ్చేటప్పటికి ఏంటంటే 20% ప్రీ డిపాజిట్ కట్టాలి. సో 50 లక్షల 20% అంటే ఇప్పుడు నేను 10 లక్షలు ప్రీ డిపాజిట్ కట్టి హైకోర్టుకి స్టే అప్లై చేసి సో అప్పుడు అప్పీల్కి వెళ్లాల్సిన పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఆ ప్రీ డిపాజిట్ని 20% నుండి 10% తగ్గించారు ఈ బడ్జెట్లో. అంటే మనం జస్ట్ ఇప్పుడు ఏంటంటే 50 lakhs డిమాండ్ వచ్చింది అనుకోండి, ఒక 10% అంటే 5 lakhs మనం ప్రీ డిపాజిట్ కట్టేసుకుని సో అప్పీల్కి ఎంటర్ అవ్వచ్చు. మరి బ్యాలెన్స్ 90% డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు రికవర్ చేయరా, అప్పీల్కి వెళ్ళాం కాబట్టి రికవర్ చేయొద్దు అని చెప్పి హైకోర్టుకి మనం స్టే పిటిషన్ పెట్టుకుంటాం అనమాట. సో ఆ 20% ఇప్పుడు 10%కి తగ్గించారు. సో అది మంచి బెనిఫిషియల్ ఆస్పెక్ట్ అనమాట. సో ఆ తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సో పెనాల్టీస్, ప్రాసిక్యూషన్స్ అనేది చాలా హెవీగా ఉంటాయి. సో వాటిని వచ్చేటప్పటికి ఏంటంటే చాలా ప్రాసిక్యూషన్స్ని కూడా తగ్గించేసి ఫైన్ రూపంలో రీప్లేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే 3,000 ట్యాక్స్ ఎవేషన్ చేసినా సరే మినిమం 6 months ఇంప్రిజన్మెంట్ అనే ప్రొవిజన్ ఉండేదన్నమాట. సో ఆ జస్ట్ 3,000 ట్యాక్స్ ఎవేషన్కి 6 months ఇంప్రిజన్మెంట్ అంటే సో అది ఎప్పటి నుండో ఉన్న చట్టం కాబట్టి ఈ రకంగా ఉండడం కరెక్ట్ కాదు.
సో వాటన్నిటిని మాడిఫై చేసుకుంటూ మీకు ప్రాసిక్యూషన్ బదులుగా ఫైన్ అనే ఆస్పెక్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ ఫైన్ ఎంత ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడే బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ బిల్లో బోత్ హౌజెస్ ఆఫ్ పార్లమెంట్ అప్రూవల్ అయిన తర్వాత ఈ బిల్లు కాస్త యాక్ట్లోకి మారుతుంది. యాక్ట్లోకి వచ్చిన తర్వాత సో ఆ ఫైన్ ఎంతవరకు తగ్గించారు, 1 lakh అని చెప్పారా, 2 lakhs అని చెప్పారా, ఫర్దర్గా చూడాలి. బట్ ఈ బడ్జెట్ ఏం చెప్తుందంటే సో ఈ ఇంప్రిజన్మెంట్స్ని, సో మేజర్ పెనాల్టీస్ని ఫైన్స్తో రీప్లేస్ చేస్తున్నాము అని చెప్పి సో మన ఫైనాన్స్ మినిస్టర్ కూడా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీటన్నిటి గురించి మీరు చెప్పినట్టు 1000-5000 ఫైన్ అంటే దాదాపు అంటే ఒక విధంగా ఎప్పటికప్పుడు మీరు ఫైల్స్ కరెక్ట్గా సెండ్ చేయండి అని చెప్పడం ఒక భయం అయితేనేమి, అటు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది, మనమే ఇస్తున్నట్టు కనిపిస్తా ఉంది. రైట్, మీరు చెప్తున్నట్టు మరొకటి ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ 1961 to 2026 న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కి మనం వచ్చినట్టు తెలుస్తుంది. అంటే చాలా మార్పులు కనిపిస్తున్నాయి ఈ మధ్యలో. సో ఈ బడ్జెట్ లో మెయిన్ ఏంటంటే ఈ స్క్రూటినీస్ అదే అసెస్మెంట్ సెలెక్ట్ అయినప్పుడు కూడా ఒక ఆప్షన్ ఇచ్చింది చూసారా గవర్నమెంట్ మనకి. సో ఇవన్నీ కూడా ట్యాక్స్ బర్డన్స్, కొంతమంది ఏంటంటే ఎంత ట్యాక్స్ పడలేదు, నాకు ఈ టెన్షన్ ఉండకూడదు, నాకు ఈ ఐటీ టెన్షన్ ఉండకూడదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేది సో ఈ బడ్జెట్ లో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే సాఫ్ట్వేర్ రంగానికి చెప్తే అది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంత సంపాదిస్తున్నాం కానీ మాకేం మిగలటం లేదంట. అంటే మీరు చెప్పేది వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ నథింగ్ బట్ సాలరీడ్ ఎంప్లాయీస్ కింద లెక్క. సో సాలరీడ్ ఎంప్లాయీస్ కి నార్మల్ బేసిక్ ఎగ్జామ్షన్స్ 12 lakhs బిలో ఉంటే నో ట్యాక్స్ అండి. సో 12 lakhs అబోవ్ ఉంటే నేను అనుకున్నాం కదా ప్రతి 4 లక్షలకి కూడా సో 5% పెంచు ఆ ట్యాక్సెస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం అది కూడా రంగంలో చేంజ్ వచ్చింది. మెయిన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో వాళ్ళు ఏవైతే ఫారెన్ కాంట్రాక్ట్స్ అనేది, సో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా కాంట్రాక్ట్స్ అన్ని కూడా సో అవుట్ ఆఫ్ కంట్రీస్ నుండి వస్తూ ఉంటాయి, దాన్ని ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఆ ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ కి సేఫ్ హార్బర్ రూల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే 15.5% ట్యాక్సెస్ అనేది దీనికి ఇంట్రడ్యూస్ చేశారు. సో అంటే ఒక బేస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తే సో అంటే వాళ్ళకి యాక్చువల్ ప్రాఫిట్స్ అంతకంటే బిలో ఉన్న మినిమం ఇంత రేంజ్ లో మీరు చూపించుకోవాలనేటప్పటికీ సో వాళ్ళకు కూడా ఏంటంటే చాలా బెటర్ గా, అంటే ప్రతిదీ మనకి స్క్రూటినీ పడుతుంది, సో ఫర్దర్ గా మన బుక్స్ అన్ని మన ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఇవేమీ లేకుండా సేఫ్ హార్బర్ రూల్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ పరంగా ఉంటాయి. దాన్ని ఐటీ రంగానికి 15.5% ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతేకాకుండా సో డేటా క్లౌడ్ కంప్యూటింగ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో, డేటా సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి 2047 వరకు ట్యాక్స్ హాలిడే అని చెప్పి డిక్లేర్ చేశారు. అంటే అప్పటి వరకు కూడా మీరు ట్యాక్సెస్ కట్టాల్సిన పని లేదు. మళ్ళీ చెప్తున్నా ఇవి రెసిడెంట్స్ గురించి కాదండి ఇక్కడ. సో ఎవరైతే సో ఫారెన్ కంపెనీస్ మనకి సో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇండియాలో యూజర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి, వాళ్ళకి 2047 వరకు వాళ్ళకి మీరు ఇండియాలో ఎర్న్ చేసినా సరే ఇన్కమ్, దానికి మీకు యూజర్స్ అనేది ఇండియాలో ఉంటారు కదా వాళ్ళకి, సో ఆ ఇన్కమ్ మీద మీరు ట్యాక్సెస్ కట్టాల్సిన పని లేదు అని చెప్పి సో 2047 వరకు ఇంట్రడ్యూస్ చేశారు. అంతేకాకుండా సో టీసీఎస్ పరంగా మనం ఆలోచించినట్లయితే ఆల్కహాలిక్ లిక్కర్ మీద సో 2%కి తగ్గించారు. 5% నుండి 2%కి టీసీఎస్ అనేది ఇక్కడ తగ్గించడం జరిగింది. టెన్యూ లీవ్స్ మీద కూడా ఇంతకుముందు ఎక్కువగా ఉండేది, దాన్ని కూడా టీసీఎస్ 2%కి రెడ్యూస్ చేశారు. సో ఇవి మేజర్గా మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో వచ్చిన సో చేంజెస్ అన్నిటిని కూడా మెయిన్ మ్యాన్ పవర్ సప్లై సర్వీసెస్ మీద కూడా సో టీడీఎస్ని 1%కి రెడ్యూస్ చేయడం జరిగింది. సో టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్షన్, టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్షన్. సో స్పెసిఫిక్గా ఆ సెక్టార్స్కి సంబంధించి సో ఈ చేంజెస్ అనేది తీసుకొచ్చారనమాట. సో మెయిన్ ఫైలింగ్ ట్యాక్స్ రేట్స్ పరంగా సో పాత ఇయర్కి ఏదైతే ఉందో దాన్నే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత మనకి మెయిన్ డ్యూ డేట్స్ పరంగా సో ఒక 31st ఆగస్ట్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడము. సో అసెస్మెంట్ జరుగుతుండగా కూడా మీ రిటర్న్ అప్డేట్ చేస్తూ అడిషనల్గా 10% ట్యాక్స్ కట్టండి అని, మీ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇంప్రిజన్మెంట్ పెనాల్టీస్ లేకుండా ఫైన్ అనే ఒక ఆప్షన్ ఇంట్రడ్యూస్ చేయడము. సో ఇవన్నీ కూడా ఈ బడ్జెట్లో ఒక కొత్త రకమైన పాయింట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల సో అటు ట్యాక్స్ పేయర్స్ పరంగాను, ఇటు వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ మా చార్టెడ్ అకౌంటెంట్స్ పరంగాను సో ఇట్స్ ఎ వెరీ బెనిఫిషియల్ థింగ్ టు us. ఈ ఎంఎస్ఎంఈలకి ఏంటి సార్, ఏంటి బెనిఫిట్ ఏంటి, ఎట్లా ఉంది, వాళ్ళు కోరుకున్న విధంగా అనిపించింది సార్?
సార్ ఇక్కడ ఎంఎస్ఎంఈస్ పరంగా అంటే ఐటీ పరంగా కానీ జిఎస్టీ పరంగా కానీ ఏం చెప్పలేదు కానీ సో బట్ ఎంఎస్ఎంఈ పరంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సో ఎగ్జిస్టింగ్ గా బ్యాంకింగ్ సెక్టర్ లో సో వాళ్ళకి మంచి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే కార్పొరేట్ గ్యారంటీ స్కీమ్ కింద సో సిజిటి ఎంఎస్ అని చెప్పి సో బ్రాంచ్ లెవెల్లో వాళ్ళకి సో 5 to 10 crores వరకు శాంక్షనింగ్ అథారిటీ అనేది బ్రాంచ్ మేనేజర్ పరంగా ఇచ్చారనమాట. సో ఆ ఇన్సెంటివ్ నే కంటిన్యూ చేస్తూ అరౌండ్ ఇప్పుడే మనం బడ్జెట్ లో కూడా చూసాము సో 10,000 crores వరకు కూడా సో ఈ స్కీమ్ లో అడిషనల్ గా బ్యాంక్స్ అన్నిటికీ కూడా శాంక్షన్ చేయడానికి సో గవర్నమెంట్ వాళ్ళకి పాసిబిలిటీ అనేది ఇచ్చిందనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎంఎస్ఎంఈ పరంగా ఈ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే రిజిస్టర్ అయ్యారో సో వాళ్ళందరికీ కూడా ఏంటంటే స్టిల్ ఇప్పటికీ సో ఫైనాన్సింగ్ ఫెసిలిటీస్ బ్యాంక్ వాళ్ళు అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే ఉద్దేశంలో ఉండరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కాబట్టి అసెట్స్ అన్ని వాళ్ళకి అంత ఉండకపోవచ్చు. సో అసెట్స్ లేకపోయినా సరే సో సిజిటి ఎంఎస్ స్కీమ్ లో గవర్నమెంటే వాళ్ళకి గ్యారంటీ ప్రొవైడ్ చేస్తూ సో ఆ స్కీమ్ కింద సో అరౌండ్ బ్రాంచ్ లెవెల్లో కొన్ని బ్రాంచెస్ కి 5 crores లిమిట్, కొన్ని బ్రాంచెస్ కి 10 crores వరకు శాంక్షనింగ్ అథారిటీ కూడా ఇచ్చారు. సో మీ ఫ్యూచర్ ఎస్టిమేట్స్, మీ ఫ్యూచర్ టర్న్ ఓవర్స్, మీ ప్రాఫిట్స్ బేస్ చేసుకుని ఈ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఇప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా బెనిఫిషియల్, బిజినెస్ ఎక్స్పాన్షన్ కి ఇది బాగా ఉపయోగపడుతుంది. రైట్. ఇక ఏవేవి రేట్స్ తగ్గనున్నాయి సార్, ఏవేవి ఇంక్రీజ్ కానున్నాయి? చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అంటే మెయిన్ ఏంటంటే సో లాస్ట్ 4-5 days నుండి చూస్తే కనుక ఈ బడ్జెట్ ఇంపాక్ట్ గోల్డ్ రేట్స్ మీద, సిల్వర్ రేట్స్ మెయిన్ బంగారం వెండి మీదే పడ్డారు ఆడవాళ్ళంతా. ఏంటి బడ్జెట్ తర్వాత రేట్లు తగ్గుతాయని చూసారు. సార్ యాక్చువల్ గా ఈ స్పెసిఫిక్ గా ఈ బడ్జెట్ లో గోల్డ్ ఇన్సెంటివ్ అని కానీ, లేకపోతే గోల్డ్ బాండ్స్ అని కానీ, సిల్వర్ బాండ్స్ అని కానీ ఇలా గవర్నమెంట్ ఏమీ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎగ్జామ్షన్స్ పరంగా అలా ఏమీ చెప్పలేదు. కానీ సో గవర్నమెంట్ ఈసారి మెయిన్ ఫోకస్ ఏం చేశారు అంటే మెయిన్ ఎక్స్పోర్ట్స్ పరంగా అండ్ అలాగే ఇంపోర్ట్స్ పరంగా పాలసీస్ని చాలా రకాలుగా మార్చారు. సో అంటే ఎక్స్పోర్ట్ ప్రొసీజర్స్ ఇప్పుడు మన షిప్పింగ్ బిల్ ఫైల్ చేసి సో ఆ తర్వాత స్కానింగ్, ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్, పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, అంతా ఒక ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రొసీజర్ చాలా డీటెయిల్డ్ ప్రొసీజర్ ఉంది. ఇదంతా ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ జరగటానికి సో ప్రొసీజర్స్ అన్నిటిని చేంజ్ చేసుకోవడం జరిగింది. చాలా వరకు ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్కి కానీ ఇంపోర్ట్స్కి కానీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు. అఫ్ కోర్స్ స్పెసిఫిక్గా గోల్డ్ గురించి, సిల్వర్ గురించి మాత్రం ఏ పాయింట్ని ఇంట్రడ్యూస్ చేయలేదు. మీరు ఎంటైర్ బడ్జెట్లో చూసినా కూడా ఎక్కడా గోల్డ్ అని, సిల్వర్ అని దాని గురించి ఏమీ చెప్పలేదని. బట్ మిగతా ప్రొడక్ట్స్ అన్నిటికీ ఇన్సెంటివ్స్ ఇవ్వటం వల్ల దాని యొక్క ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనేది గోల్డ్ మీద, సిల్వర్ మీద పడచ్చు. అంతే తప్ప ఈ బడ్జెట్ రావడం వల్ల ఏవైతే మన లాస్ట్ 2-3 daysలో మీరు 30% తగ్గిపోయింది, 20% తగ్గిపోయింది, అది ఇమీడియట్గా పెరుగుతుంది, ఇంకా ఇమీడియట్గా తగ్గుతుంది అనే ఎఫెక్ట్ మాత్రం ఎటువంటిది ఉండదు. ఇట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ డిమాండ్ అండ్ సప్లై. ఇంకా ఇప్పుడు కొంటూ ఉన్నారనుకోండి మళ్ళీ పెరుగుతుంది. సో తగ్గిపోతుందని అందరు అమ్ముతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. సో స్పెసిఫిక్ గా అయితే ఈ గోల్డ్, సిల్వర్ కి సంబంధించి ఎటువంటి ఆస్పెక్ట్స్ ఇక్కడ తీసుకురాలేదు. అఫ్ కోర్స్ ఈ బ్యాటరీస్ కి సంబంధించిన ప్రొడక్ట్ రేట్స్ తగ్గుతాయి, ట్యాక్స్ రేట్స్ తగ్గిస్తారు అని చెప్పి అన్నారనుకోండి సో బ్యాటరీస్ లో సిల్వర్ యూసేజ్ అనేది ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఏ వెరీ నామినల్ థింగ్. దాన్ని బేస్ చేసుకుని ఎంటైర్ సిల్వర్ ప్రైస్ ఒక్క రోజులో మళ్ళీ ఇప్పుడు కేజీకి ₹1,00,000 పెరిగిపోతుంది, 2 లక్షలు పెరిగిపోతుంది అన్న ఎస్టిమేషన్ అయితే ఎవరు వేయలేరు. ఇట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది డిమాండ్ అండ్ సప్లై. టోటల్ టుడే బడ్జెట్ మీద సార్ హౌ మెనీ మార్క్స్ మీరు ఊహించినట్టుగానే ఉందా మీ సిఏ చార్టెడ్ అకౌంట్స్? యాక్చువల్ గా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే డ్యూ డేట్స్ పరంగా ఇంకొంచెం బెనిఫిట్ ఇస్తారేమో అనుకుంటున్నాము. అంటే ఆల్రెడీ 1 month, అది 3 months. యాక్చువల్ గా ఏంటంటే 31st July అనేది ఇండివిజువల్స్ ఐటీ రిటర్న్స్ అండి. ఆడిట్స్ అనేది 30th September కల్లా ఆడిట్ రిపోర్ట్ వేయాలి కాబట్టి దాన్నే మేము డ్యూ డేట్ కింద అనుకుంటూ ఉంటాము. సో ఒక 2 months గ్యాప్ ఉండేది అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మధ్యలో 31st August అని ఇంకోటి ఇంట్రడ్యూస్ చేశారు. సో దాని ఎఫెక్ట్ ఏంటంటే ఆడిట్స్ మీద ఇప్పుడు 31st August వరకు జనరల్ ఐటీలే సరిపోతాయి. ఆ తర్వాత ఒక 1 month పీరియడ్ లోనే ఆడిట్స్ కంప్లీట్ చేయడం కష్టం కాబట్టి అది ఇంకొక 1 month ఎక్స్టెన్షన్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాము. సో బట్ నో ప్రాబ్లం, అది డిపెండింగ్ అపాన్ అప్పుడున్న పోర్టల్ అవైలబిలిటీ బట్టి, నెంబర్ ఆఫ్ ఫైలర్స్ బట్టి సో గవర్నమెంట్ డ్యూ డేట్స్ అనేది ఆ టైంకి తగ్గట్టుగా ఎక్స్టెన్షన్స్ ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ ఇలా డివైడ్ చేశారు కాబట్టి ప్రీ ప్లాన్ చేసుకుని డ్యూ డేట్ లో కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026లో సేవా రంగంలో ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇతర లేటెస్ట్ టెక్నాలజీ ఎలాంటి ప్రభావం చూపిస్తుందని దానిపై అంచనా వేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. 2047 నాటికి ప్రపంచ సర్వీస్ సెక్టార్లో 10% వాటా సాధించే లక్ష్యాన్ని భారత్ పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐటీ, ఫైనాన్స్, పర్యాటకం, అలాగే ఆరోగ్య సంరక్షణ, లాజిస్టిక్స్ తో పాటు ఇతర రంగాల్లో
ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైనవి ఉపాధిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయని దానిపై కూడా ప్యానెల్ అధ్యయనం చేస్తుంది. ఇక వికసిత భారత విధానాలకు అనుగుణంగా భారత్ దీర్ఘకాలిక వ్యూహాలు, వృద్ధికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ మార్గాలు, విధానపరమైన అవసరాలను ఈ ప్యానెల్ సిఫారసు చేస్తుందని భావిస్తున్నారు. మరోవైపు వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం ఏఐ ఆధారిత సాధనాలను ప్రారంభించాలని కూడా ప్రతిపాదించింది.
wherein a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable depositories to accept Form 15G or Form 15H from the investor and provide it directly to various relevant companies. I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. I also propose to stagger the timeline for filing of tax returns. Individuals with ITR 1 and ITR 2 returns will continue to file till 31st July, and non-audit business cases or trusts are proposed to be allowed time till 31st August. TDS on sale of immovable property by a non-resident is proposed to be deducted and deposited through resident buyers and his or her PAN-based challan instead of requiring a TAN, which is a temporary accounting number. To address practical issues of small taxpayers like students, young professionals, tech employees, relocated NRIs, and such others, I propose to introduce a one-time 6-month foreign asset disclosure scheme for these taxpayers to disclose income or assets below a certain size. This scheme would be applicable for two categories of taxpayers, namely A, who did not disclose their overseas income or assets, and B, who disclosed their overseas income and or paid due tax but could not declare the asset acquired. For category A, the limit of undisclosed income or asset is proposed to be up to 1 crore rupees. I propose a scheme for small taxpayers wherein a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable deposits. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune, Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune,
Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to... I propose a scheme for small taxpayers wherein a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable depositories to accept Form 15G or Form 15H from the investor and provide it directly to various relevant companies. I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. I also propose to stagger the timeline for filing of tax returns. Individuals with ITR 1 and ITR 2 returns will continue to file till 31st July, and non-audit business cases or trusts are proposed to be allowed time till 31st August. TDS on sale of immovable property by a non-resident is proposed to be deducted and deposited through resident buyers and his or her PAN-based challan instead of requiring a TAN, which is a temporary accounting number. To address practical issues of small taxpayers like students, young professionals, tech employees, relocated NRIs, and such others, I propose to introduce a one-time 6-month foreign asset disclosure scheme for these taxpayers to disclose income or assets below a certain size. This scheme would be applicable for two categories of taxpayers, namely A, who did not disclose their overseas income or assets, and B, who disclosed their overseas income and or paid due tax but could not declare the asset acquired. For category A, the limit of undisclosed income or asset is proposed to be up to 1 crore rupees. I propose a scheme for small taxpayers wherein a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable depositories to accept Form 15G or Form 15H from the investor and provide it directly to various relevant companies. I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. I also propose to stagger the timeline for filing of tax returns. Individuals with ITR 1 and ITR 2 returns will continue to file till 31st July, and non-audit business cases or trusts are proposed to be allowed time till 31st August. TDS on sale of immovable property by a non-resident is proposed to be deducted and deposited through resident buyers and his or her PAN-based challan instead of requiring a TAN, which is a temporary accounting number. To address practical...
నమస్తే అండి. నా పేరు కృష్ణ చైతన్య, సిఏ. ఇప్పుడే మనము యూనియన్ బడ్జెట్ చూసాం కదండి. దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిఏ సతీష్ గారు ఉన్నారు, అలానే సిఏ ఉదయ్ ఫణీంద్ర గారు ఉన్నారు. సో మీ ఇనిషియల్ ఒపీనియన్ ఏంటండి, ఎలా ఉంది యూనియన్ బడ్జెట్ ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వైకే టీవీ మిత్రులందరికీ నమస్కారాలండి. ఇప్పుడే మనం యూనియన్ బడ్జెట్ కంప్లీట్ చేసాము. మన నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ ప్రపోజ్ చేశారు. సో దాని మీద మన ఫైన్ ప్రింట్ వచ్చే లోపల వీల్ జస్ట్ గివ్ ఆర్ ఇన్పుట్స్ ఆన్ ట్యాక్సేషన్ అండి. నా పేరు సతీష్ కుమార్, చార్ట్ అకౌంట్ అండి. ఇప్పుడు మనం ఇవాల్టి బడ్జెట్ని మోర్ దెన్ ట్యాక్స్ రేట్లో వచ్చిన చేంజెస్ కంటే లిటిగేషన్స్ తగ్గించడానికి యూజ్ చేసిన బడ్జెట్గా మనం దీన్ని యూజ్ అనొచ్చండి. దీని ముఖ్యంగా సో దిస్ ఈజ్ లిటిగేషన్ రిడక్షన్ బడ్జెట్ అండి. సో మీరేమైనా ఉంటే క్వశ్చన్స్. ఇది ఉదయ్ ఫణీంద్ర గారు, మీకు ఎలా అనిపించిందండి ఈ యూనియన్ బడ్జెట్? ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్. ఈ సతీష్ గారు చెప్పినట్టుగా ఇది పాత రేట్స్ అన్నింటినీ ఏమీ డిస్టర్బ్ చేయకుండా స్టెబిలిటీ ప్రొవైడ్ చేయడానికి పెట్టిన బడ్జెట్ లాగానే ఉంది. సో లిటిగేషన్ని తగ్గించుకుని ఉన్నదాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారు. ఓకే. సో సార్, ఇక్కడ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అంటున్నారు. అది 1 ఏప్రిల్ 2026 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అంటున్నారు. పాత ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అంటున్నారు, అది వెళ్ళిపోతుంది అంటున్నారు. ఈ రెండింటి వల్ల మధ్యలో చాలా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే అవే సేమ్ అలానే ప్రొవిజన్స్ కంటిన్యూ అవుతున్నాయా? మీ ఒపీనియన్ ఒకసారి చెప్పరా? 1961, 2025 చూసుకుంటే సెక్షన్ నెంబర్లు మారినాయి. మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది. ఒకటి మెయిన్ మనం చెప్పుకోదగింది, ప్రతి ఒక్కరికి తెలిసేది ఏంటంటే, ఇంతకుముందు మనకి ప్రీవియస్ ఇయర్ అని, అసెస్మెంట్ ఇయర్ అని చెప్పి కాన్సెప్ట్స్ ఉండేవి. ఇప్పుడు దాన్ని తీస్తూ ట్యాక్స్ ఇయర్ అని పెట్టి చాలా సింప్లిఫై చేశారు. అది మేజర్ చేంజ్. మిగిలిన సెక్షన్ నెంబర్స్ మారటం తప్పితే కంటెంట్ అంతా ఆల్మోస్ట్ అంతా సేమ్ ఉంది. సేమ్ ఉదయ్ గారు చెప్పిన దానికి నేను కొంచెం యాడ్ చేస్తూ, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025ని లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2025లో ఇంట్రడ్యూస్ చేశారండి. ఆ బడ్జెట్ 2025లో ఐటీ యాక్ట్ 2025 విత్ అవుట్ 1 ఏప్రిల్ 2026 అన్నారే కానీ, బట్ కొన్ని నోటిఫికేషన్స్, కొన్ని అమెండ్మెంట్స్ ఇంకా జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం పాత యాక్ట్కి కొత్త యాక్ట్కి నేమ్ చేంజ్ అయింది తప్ప ఆల్ సెక్షన్ నెంబర్స్ విల్ బి డిఫరెంట్ అండి, అంతే తప్ప ఇంకేం లేదు. సో ఇప్పుడు వచ్చినా కూడా దాని యొక్క గురించి చెప్తూ ఉంటారు తప్ప ఇంకేమి చేంజెస్ అయితే ఉండవు. ఇది న్యూ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మన బడ్జెట్లో ఇప్పుడు చెప్పినట్టు ఈ ప్రొవిజన్స్ గురించి ఎనెక్ట్ చేశారు. ఇది ఓల్డ్ రిజైమ్ వర్సెస్ న్యూ రిజైమ్ అని చాలా కన్ఫ్యూజన్ ఉందండి. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కన్ఫ్యూజన్ ఉంది. ఏ రిజైమ్ బెటర్ అంటారు? ఇప్పుడు ఓల్డ్ రిజైమ్ బెటరా, న్యూ రిజైమ్ బెటరా? ఈ బడ్జెట్లో వీటిలో ఏమైనా వ్యత్యాసాలు తీసుకొచ్చారా, లేకుంటే అలానే కంటిన్యూ అవుతున్నాయా? ఈ బడ్జెట్లో అంటే కొత్తగా పాత నుంచి మార్పులు అయితే ఏమీ చేయలేదు. బట్ గత సంవత్సరం ఉన్న ఓల్డ్ రిజైమ్, ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో న్యూ రిజైమ్ కానీ ఓల్డ్ రిజైమ్ కానీ అలానే కంటిన్యూ అవబోతున్నాయి. ఓల్డ్ రిజైమ్, న్యూ రిజైమ్ ఏంటంటే పెద్ద తేడా, ఓల్డ్ రిజైమ్లో ఏదైనా సేవింగ్స్ ఉంటాయి కదా మనకి, దాచుకున్నవి, లైక్ ఎల్ఐసి పాలసీలు కానీ, ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ ఇన్సూరెన్స్లు, పిల్లల స్కూల్ ఫీజులు, అలానే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్రెస్ట్, హోమ్ లోన్ మీద ఇంట్రెస్ట్లు, ఇలాంటి వేరియస్ సేవింగ్స్ అన్ని మనం క్లెయిమ్ చేసుకుంటా ఉండేది ఓల్డ్ రిజైమ్లో. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డిపార్ట్మెంట్ అన్ని కొన్ని రెడ్ ఫ్లాగ్స్ చూసి వాటిల్లో వీటిని అన్నింటినీ తీసేసి న్యూ రిజైమ్కి అయితే వితౌట్ ఎనీ సేవింగ్స్ డైరెక్ట్గా ట్యాక్స్ రేట్ తగ్గించినవి. సో ఓల్డ్ రిజైమ్, న్యూ రిజైమ్ అన్నది మెయిన్ కాన్సెప్ట్. అది విత్ సేవింగ్స్, వితౌట్ సేవింగ్స్ అండ్ డిడక్షన్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఓల్డ్ న్యూ రెజ్యూమ్స్ రెండు ఉన్నా కూడా ట్యాక్స్ రేట్లో పెద్దగా చేంజెస్ ఏమీ మనకి చెప్పలేదండి. బట్ సేవింగ్స్ ఉంటే ఓల్డ్ రెజ్యూమ్, సేవింగ్స్ లేకపోతే న్యూ రెజ్యూమ్, హయ్యర్ రేట్ ఆఫ్ ట్యాక్సేషన్కి న్యూ రెజ్యూమ్ అనేది ఎప్పుడైనా ప్రాక్టికల్గా అడ్వైజబుల్ అండి. సో దెర్ ఆర్ నో మచ్ చేంజెస్ విత్ ఓల్డ్ రెజ్యూమ్ అండ్ న్యూ రెజ్యూమ్ అండి. కాకపోతే న్యూ రెజ్యూమ్లో ఓల్డ్ రెజ్యూమ్ ఏంటంటే మనకి సేవింగ్స్ని దీన్ని ఒక ఇన్సెంటివైజ్ చేసేది, ఒక ప్రోత్సాహం లభించేది ఓల్డ్ రిజైమ్లో సేవింగ్స్కి వీటికి. బట్ న్యూ రిజైమ్లో అనేది మాత్రం అది తగ్గింది. అది మన ఇండియన్ కన్జర్వేటివ్ సిస్టమ్ నుంచి కొంచెం మూవ్ అవే అవుతున్న సంకేతంగా ఉంది ఇది. ఇక్కడ మరీ ముఖ్యంగా టీసీఎస్ ప్రొవిజన్స్ అని చెప్పి ఉన్నాయి. ఆ టీసీఎస్ ప్రొవిజన్స్ 5% నుంచి 2% తగ్గించారు అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు బడ్జెట్లో. అసలు ఈ టీసీఎస్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, దేని మీద తగ్గించారు, ఎలా బర్డన్ క్రియేట్ చేస్తున్నాయి ప్రజెంట్, వాటి నుంచి ఎలా ఇది ఉందో ఒక చిన్న క్లుప్తంగా కొద్దిగా చెప్పగలుగుతారా?
ఓకే, టీసీఎస్ అనగా మనం పెట్టే ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కొత్త 10 లక్షల నుంచి ఒక కొత్త వెహికల్ కొన్నా కూడా, అలానే ఫారెన్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు రెమిటెన్సెస్ చేస్తాం, ఎల్ఆర్ఎస్ అంటారు. అలానే మనం ఫారెన్ ఓవర్సీస్ టూర్ ప్యాకేజ్కి వెళ్ళినప్పుడు కూడా మన దగ్గర తీసుకునేవాళ్ళు అడిషనల్ అమౌంట్. అది ఎందుకంటే మనం జనరల్గా డిపార్ట్మెంట్ ఉద్దేశంలో ఏంటంటే అండి, మనం బయటికి వెళ్ళినప్పుడు మన దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టు, సో ఒక ముందు జాగ్రత్తగా మన దగ్గర ఒక ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకునేవాళ్ళు, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. సో దాని తర్వాత మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే టైంలో మనం దాన్ని క్లెయిమ్ చేసుకునేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు ఏముందంటే రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మనం మెడికల్ పర్పస్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వెళ్ళాలంటే 5%, ఈ ఓవర్సీస్ టూరింగ్కి వెళ్తే ఒక 5%, 20% ఉన్నవి. సో మనం చాలా ఎక్కువ డిపాజిట్ చేసేసి మన క్యాష్ ఫ్లో స్ట్రక్ అయిపోయేది. ఇప్పుడు దాని అన్నింటినీ రేషనలైజ్ చేస్తూ అన్నిటికీ 2% తగ్గించారు. ఇది వెరీ వెల్కమ్. మన క్యాష్ ఫ్లో అనేది చాలా బాగుంటుంది. కరెక్ట్, ఇది చాలా వెల్కమ్. ఎందుకంటే మన యొక్క వర్కింగ్ క్యాపిటల్ అనేది బ్లాక్ అవ్వకుండా టీసీఎస్ కానీ టీడీఎస్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ పెట్టిన దేనికంటే జస్ట్ ట్రాకింగ్ మెకానిజం కోసం పెట్టారు. హై రేట్స్ నుంచి రేట్స్ తగ్గించడం అనేది చాలా నిజమైన వెల్కమ్. ఎందుకంటే ట్రాక్ చేయటం 0.1% పెట్టినా ఆ ట్రాక్ అయిపోద్ది. మన 26 yearsలో పడిపోయి మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసుకునేటప్పుడు మనం ఆ క్రెడిట్ క్లెయిమ్ చేయొచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు ఇది 2% అని చేయడం వల్ల మెడికల్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ వాళ్ళు వెళ్ళే వాళ్ళకి కూడా ఆ క్యాష్ ఫ్లో అనేది క్రంచ్ లేకుండా ఇంకెక్కువ డబ్బులు వాళ్ళు పంపించుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ముందు 7% కట్ చేసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా తక్కువ చేస్తారు. సరే అండి, ఇందులో నేను చాలా ఇంట్రెస్టింగ్గా నాకు అనిపించింది డ్యూ డేట్స్ ఎక్స్టెన్షన్ అండి. ప్రతిసారి న్యూస్లో జూలైలో కానీ సెప్టెంబర్లో కానీ డ్యూ డేట్స్ ఎక్స్టెండ్ చేయమని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈసారి డ్యూ డేట్స్లో ఏదో రేషనలైజేషన్ వచ్చినట్టుంది. మీ అభిప్రాయం ఏంటండి? డ్యూ డేట్ అంటే ఎలా ఉండేవి, ఎవరెవరికి ఎలా అప్లై అయ్యేవి, ఇప్పుడు ప్రెసెంట్ ఎలా అప్లై అవుతున్నాయో కొద్దిగా వివరంగా చెప్పగలుగుతారా? ఓకే, ముఖ్యంగా మాట్లాడుకోవాలనుకుంటే 2 డ్యూ డేట్స్ మనకి చెప్పాలండి. ఆడిట్ కేసెస్, నాన్ ఆడిట్ కేసెస్. సెటిల్ లిమిట్స్, టర్న్ ఓవర్లు దాటితే ఆడిట్ కేసెస్ వచ్చేవి. అవి మాత్రం 30 September ఉండేవి. మిగిలిన నాన్ ఆడిట్ కేసెస్ అన్ని 31 Julyకి మనం రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దాన్ని 31 Julyలో కూడా కొన్ని సబ్పార్ట్స్ చేశారు. లైక్ ఐటీఆర్, మనకి 5 types ఆఫ్ ఐటీఆర్ ఫామ్స్ ఉంటాయి. అందులో ఐటీఆర్ 1 and 2కి 31 Julyనే రిటైన్ చేసేసి, నెక్స్ట్ మిగిలిన 3కి మాత్రం 31 August, ఇంకొక 1 month టైం. ఇప్పుడు చూసుకుంటే ఎవ్రీ మంత్ 31 July, 31 August, 31 September 3 నెలలు వరుసగా డ్యూ డేట్స్ ఉండబోతున్నాయి. ఓకే, ఈ డ్యూ డేట్స్ గురించి కూడా ఇంకా చెప్తూ, మన ఐటీఆర్ ఇప్పుడు ఏదైతే ఉందో శాలరీ కేసెస్కి July 31 వరకు చేశారు. నాన్ ఆడిట్, నాన్ బిజినెస్ కేసులు అన్నిటికీ August 31. ఆడిట్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా September 30 డ్యూ డేట్ అలానే కంటిన్యూ అవుతుంది. సో మనం ఈ డ్యూ డేట్స్ గుర్తుంచుకోవాలి. బట్ ప్రొఫెషనల్స్కి ఇప్పుడు ఏ ఆడిట్ చేయాలన్నా మనం సెప్టెంబర్లోనే September 1 నుంచి September 30 లోపల కంప్లీట్ చేయాలి. దిస్ ఈజ్ ఏ వన్ మోర్ ఛాలెంజింగ్ థింగ్, బట్ దిస్ ఈజ్ ఏ వెల్కమ్ మూవ్ ఫర్ పబ్లిక్ యాజ్ ఎ హోల్ అండి. ఓకే సార్, దీంట్లో ఇంకోటి ఫారెన్ అసెట్స్ డిక్లరేషన్ గురించి స్పెసిఫిక్గా చెప్పారండి. 6 months లోపు డిక్లేర్ చేయాలి, 1 time సెటిల్మెంట్ అని చెప్పి. దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి? ఓకే, మనకి ఫారెన్ అసెట్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే గత కొన్నేళ్లుగా మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన వాళ్ళు కానీ, లైక్ అక్కడ ఏదో ఒక దానికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడము, అక్కడ వెహికల్ ఇమూవబుల్ ప్రాపర్టీ కొనడము చేస్తున్నారు. దాంతోపాటు అలానే కాకుండా ఇక్కడ మోస్ట్లీ ఇప్పుడు అంతా టెక్నాలజీలో మన ఇండియాలో లీడింగ్ ఎంప్లాయీ బేస్ అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకి RSUs అంటారు, రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్స్. ఫారెన్ షేర్స్ అక్కడ మెయిన్ పేరెంట్ కంపెనీలోనే ఫారెన్ షేర్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చేవాళ్ళు, ఇలా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇన్సెంటివైజ్ కోసం షేర్స్ ఇచ్చేవాళ్ళు. సో అవన్నీ కూడా మనకు మెయిన్ వీళ్ళకి వస్తాయి. ఫారెన్ షేర్స్ వీళ్ళకి పేరు మీద ఉంటున్నాయి. వీళ్ళు చాలా వరకు మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల రిపోర్ట్ చేయడం, డిస్క్లోజ్ చేయడం మిస్ అయిపోతున్నారు. గత కొన్నేళ్ళుగా ఇది వస్తుంది. ఇప్పుడు దానికి ఇంకొకటి ఏంటంటే, మొన్న మీరు చూసుకుంటే చాలా మందికి డిసెంబర్ ఎండింగ్లో చాలా మందికి ఒక నడ్జ్ మెసేజెస్ అని SMS ఒక క్యాంపెయిన్ నడిపింది డిపార్ట్మెంట్. SMSలు, ఈమెయిల్లు చాలా ఎగ్జాస్టివ్గా పంపింది. అందరినీ కనుక తొందరగా ఫైల్ చేసుకోండి, రివైజ్ చేసుకోండి అని చెప్పి. ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్గానే ఇప్పుడు ఆల్రెడీ దానికి ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో మనకి 10 lakhs పెనాల్టీ, ఫారెన్ అసెట్స్ కానీ ఫారెన్ ఇన్కమ్ కానీ డిస్క్లోజ్ చేయకపోతే అవుట్ రైట్గా మనకి 10 lakhs పెనాల్టీ ప్రొవిజన్ ఉండేది. ఇప్పుడు దాంట్లో కొంచెము ఏం చేశారంటే, దీంట్లో 3 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, అప్ టు 20 lakhs ఉంటే ఫారెన్ అసెట్స్ కనుక ఉంటే దానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేది తీసేశారు.
అది రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1st April 2024 నుంచి తీసుకొచ్చాడు. దాంతో పాటుగా ఇప్పుడు చిన్న వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి మనం అనుకున్నట్టు యంగ్ ప్రొఫెషనల్స్ మధ్యలో ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ కోసం మనం 3 months 6 months 1 yearకి వెళ్ళేసి వచ్చి అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, ఇంకోటి అసెట్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండకుండా 1 crore లోపు కనుక ఫారెన్ అసెట్స్ కానీ ఇన్కమ్ ఉండి అండ్ గతంలో ఫారెన్ అసెట్స్ డిస్క్లోజ్ చేసి ఇన్కమ్ డిస్క్లోజ్ అయిపోయినా, అలానే ఇన్కమ్ డిస్క్లోజ్ చేసి అసెట్స్ డిస్క్లోజ్ అయిపోయినా, లేదా రెండో డిస్క్లోజ్ అయిపోయినా కూడాను ఇప్పుడు వాళ్ళకి 1 crore లోపు ఉంటే 30% ఇన్కమ్ అడిషనల్ ట్యాక్స్ ప్లస్ పెనాల్టీతో కనుక కట్టుకునేటట్టు 1-time సెటిల్మెంట్ స్కీమ్ తేబోతున్నారు ఫర్ 6 months అని. అది మనకి ఫైన్ ప్రింట్ వచ్చాక దాని డీటెయిల్స్ గురించి మనకి తెలుస్తుందండి. ఇది ఫైన్ ప్రింట్ కోసం ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం. బట్ దిస్ ఈజ్ రియల్లీ ఏ వెల్కమ్ మూవ్ అండి. ఇప్పుడు దాకా ఈ స్టూడెంట్స్ని వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా జనరల్గా పెట్టారు. బట్ స్మాల్ ట్యాక్స్ పేయర్స్, స్మాల్ బిజినెస్ హోల్డర్స్, స్టూడెంట్స్ ఏదైతే ఫారెన్ అసెట్స్ ఎలా డిక్లేర్ చేయాలి, మొన్న ఉదయ్ గారు చెప్తున్నట్టు మొన్న చాలా మందికి మెసేజ్లు వచ్చాయి డిసెంబర్ ఎండింగ్లో, ఇలా ఫారెన్ అసెట్స్ ఏమైనా ఉంటే అని మీరు డిక్లేర్ చేయకపోతే ఒరిజినల్ రిటర్న్లో రివైజ్ రిటర్న్స్ వేసుకోమని ఇండియా మొత్తం వచ్చినప్పుడు సో చాలా మంది ప్యానిక్ అయ్యారు. సార్ ఇది ఏంటి సార్ మెసేజ్, ఇప్పుడు నేను రివైజ్ రిటర్న్ వేయాలా అండి. సో మనం ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉంటే నో ప్రాబ్లం, డిక్లేర్ చేయబట్టి ఇప్పుడు డిక్లేర్ చేయండి అన్నారు. బట్ ఇప్పుడు ఈ 6 months స్కీమ్ అనేది వచ్చిన తర్వాత ఇది చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. బట్ అన్లెస్ అండ్ అంటిల్ వి రిసీవ్ ఫైన్ ప్రింట్ డీటెయిల్డ్గా తరోగా దీని ఫైన్ ప్రింట్ వస్తే మనం ఇంకా డీటెయిల్డ్గా దీని యొక్క బెనిఫిట్స్ మనం విజిబుల్ చేయొచ్చండి. సార్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ డ్యూ డేట్స్ గురించి మాట్లాడేటప్పుడు రివైజ్డ్ రిటర్న్ అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఒక డ్యూ డేట్ ఎక్స్టెండ్ చేశారు. అది ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, దాన్ని ఎలా మార్చారు, అది ఎలా బెనిఫిట్ అవుతుంది, అలానే ఏదో లేట్ ఫైలింగ్ ఫీ అని కూడా మాట్లాడారు. ఒక్కసారి దాని గురించి మీరు చెప్పగలుగుతారండి. ప్రస్తుతం మనకి ఇందాక మాట్లాడుకున్నట్టుగా మనకి 31st July అలానే ఏదైతే డ్యూ డేట్ ఉందో ఆడిట్ కేసెస్కి 30th October అయితే ఉందో అందులో మనకి ఏదైనా పొరపాట్లు ఉన్నా, ఏదైనా మనం మిస్ అయినా, ఇంకోటి అయినా కూడా రివైజ్ చేసుకునే అవకాశం ఉండేది. అది ఇప్పుడు డిసెంబర్ అదే ఇయర్ December 31st వరకు లోపు చేసుకోవాలండి. కాకపోతే ఇప్పుడు ఆ టైం లైన్ చాలా కన్స్టెంట్ అయిపోవడం వల్ల మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అది 31st March విత్ సమ్ అడిషనల్ ఫీజ్ పెంచుతారని చెప్పి వాళ్ళు బడ్జెట్లో అనౌన్స్ చేశారు. దట్ ఇస్ ఎ వెరీ వెల్కమ్ మూవ్. అండ్ దట్ టు ఉదయ్ గారు చెప్పిన దానికి అనలైజ్ ఎక్స్ట్రా చెప్తూ దాంట్లో ఇంకేమంటాడంటే రీఅసెస్మెంట్స్లో ఇన్ ద బడ్జెట్ స్పీచ్లో మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రపోజ్ చేస్తున్నప్పుడు 31st December ఉండే రివైజ్ రేట్ను 31st March వరకు ఎక్స్టెండ్ చేశారండి. ఇది చాలా వెల్కమ్. ఎందుకంటే అన్నీ మీరు చూస్తే డ్యూ డేట్స్ జూలైలో ఒకటి, ఆగస్టులో ఒకటి, సెప్టెంబర్లో ఒకటి, అక్టోబర్ నవంబర్లో ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్, ఇలా ప్రతి డ్యూ డేట్స్లో ఉండి కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం. సో మనం ఏదైనా రివైజ్ చేసుకోవాలి రిటర్న్ అనుకునేటప్పుడు మనం 31st March వరకు మనం ఏదో చెప్పిన ఎడిషనల్ ఇంట్రెస్ట్ కానీ ఎడిషనల్ లేట్ ఫీ నామినల్గా చెప్పినట్టుగా మనం అది పే చేసి 31st March వరకు రివైజ్ రిటర్న్ అనేది మనం ఆప్ చేసుకోవచ్చండి. ఇది ఒక చిన్నదండి. నాకు చాలా రిటర్న్స్ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అని, తర్వాత రివైజ్డ్ రిటర్న్ అని, తర్వాత అప్డేటెడ్ రిటర్న్ అని, ఇలా చాలా మాట్లాడుతున్నారు. ఒక్కొక్క దానికి వ్యత్యాసం ఏంటి? రివైజ్డ్ నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఏంటి, 31st July డ్యూ డేట్, 31st August డ్యూ డేట్ అంటే ఏంటి, తర్వాత రివైజ్డ్ రిటర్న్ అంటే ఏంటి, తర్వాత అప్డేటెడ్ రిటర్న్ అంటే ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఏదో రీఅసెస్మెంట్ ప్రొసీజర్స్ మధ్యలో ఏదన్నా నోటీస్ వస్తే అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు అని చెప్పారు. ఒక్కసారి మూడిటికి వ్యత్యాసము, తర్వాత కొత్త చేంజెస్ అమెండ్మెంట్స్ ఏమి ఉన్నాయో దాని గురించి ఒక్కసారి మీరు చెప్పగలరా అండి? మనం క్లుప్తంగా చెప్పాలంటే ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఏదైతే చేస్తామో దాన్ని మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటాము. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఏదన్నా ఇందాకన్నట్టు ఏదన్నా పొరబడి మనం ఏదన్నా మిస్ అయినా, ఇంకోటి ఎక్కువ తక్కువ ఏదన్నా ఉన్నా మనం రివైజ్ చేసుకునే ఆప్షన్ని రివైజ్ రిటర్న్ అంటాము. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా రివైజ్ రిటర్న్ గడువు అనేది ఇప్పుడు 31st December వరకు ఉంది. అది ఇప్పుడు మార్చ్ వరకు పెంచారు. ఈ టైం లిమిట్ తర్వాత మారినా కూడా మనకి ఇక్కడ అప్డేటెడ్ రిటర్న్ అని ఫైల్ చేసుకునే ఒక ఫెసిలిటీ ఉంది. బట్ అప్డేట్ రిటర్న్లో ఏంటంటే అండి మనకి రిఫండ్ క్లైమ్స్ కానీ ఇలాంటివి రావు. ఓన్లీ ఇన్కమ్ పెరిగితేనే, గతంలో అసలు ఏమి రిపోర్ట్ చేయకుండా కొత్తగా ఇన్కమ్ రిపోర్ట్ చేసినా, లేదా గతంలో ఇన్కమ్ రిపోర్ట్ చేసిన ఇన్కమ్ కంటే కొత్తగా పెరిగిన ఇన్కమ్ని రిపోర్ట్ చేయడానికి అప్డేటెడ్ రిటర్న్ వాడుతాం. ఆ అప్డేట్ రిటర్న్ కూడా ఇప్పుడు టైం లైన్స్ ఉన్నాయి. గతంలో ఓన్లీ 2 ఏళ్ళకి సరిపడా ఉండేది. ఇప్పుడు గత బడ్జెట్లో అంటే 2025-26కి సంబంధించిన బడ్జెట్లో దాన్ని 4 ఏళ్ళకి పెంచారు. బట్ ఇందులో ఒక క్యాచ్ ఏంటంటే అండి మనకి అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ అంటారు. ఏదైనా డిపార్ట్మెంట్ మనకి మీద నోటీస్ ఇష్యూ చేసి అసెస్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకునే ఫెసిలిటీ లేదు. బట్ ఈ బడ్జెట్లో ఇవాళ అనౌన్స్ చేసిన బడ్జెట్లో అసెస్మెంట్ ప్రొసీజర్స్ ఓపెన్ చేసిన తర్వాత కూడా విత్ అడిషనల్ పెనాల్టీ, అడిషనల్ ఫీజ్ మనకి అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసుకునే ఫెసిలిటీ కూడా కల్పించారు. ఈ అప్డేటెడ్ రిటర్న్లో కూడా కొంచెం యాడ్ ఆన్ చేస్తూ
ఈ అసెస్మెంట్ అంటే స్క్రూటినీ, ఎవరిదైనా కేసు స్క్రూటినీ పడింది అనుకోండి, మనం 143(1) కానీ 143(3) కానీ అలా స్క్రూటినీ నోటీసులు ఇష్యూ చేస్తే కనుక, ఇష్యూ చేసిన తర్వాత మనం ఇంకా రిటర్న్స్ కానీ వేసుకోవడానికి వీల్లేదు. సో నోటీస్ ఇష్యూ చేసినా కూడా మీరు ఇంకో రిటర్న్ వేసుకోవడానికి మనకి ఈసారి మనకు వెసులుబాటు అనేది ఇచ్చారు. కొన్ని కేసుల్లో నోటీస్ ఇచ్చిన దాంట్లో కొన్ని హై లెవెల్లో కొన్ని డిస్క్లోజ్ చేయడానికి ఉండదు. సో మన అప్డేట్ రిటర్న్ వేసి మనంతటా మనమే డిస్క్లోజ్ చేసుకోవచ్చు. అడిషనల్ పెనాల్టీ 25%, 50%, 60%, దానికి ఇంకో ఎక్స్ట్రా 10% కట్టి మనకి ఆ వెసులుబాటు అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. దిస్ ఈజ్ రియల్లీ వెల్కమ్ మూవ్ అండి విత్ రెస్పెక్ట్ టు అసెస్మెంట్ ఇన్ అప్డేట్ రిటర్న్ అండి. సార్, ఇది నాన్ రెసిడెంట్స్ సెల్లర్స్ వాళ్ళు ఇండియాలో ఏదైనా ప్రాపర్టీ అమ్మితే టీడీఎస్ కట్ చేయాలి అని చెప్పి అనేవాళ్ళు. దాంట్లో కూడా ఏదో అమెండ్మెంట్ నిర్మలా సీతారామన్ గారు తీసుకొచ్చారు, టాన్ బేస్డ్ నుంచి పాన్ బేస్డ్కి వెళ్తుందని. సో ముందు ఎలా ఉండేదండి టాన్ బేస్డ్ అంటే ఏంటి, దానివల్ల వచ్చిన కష్టాలు అంటే ఏమి ఇబ్బందులు పడేవాళ్ళు, దాని నుంచి ఇప్పుడు పాన్ బేస్డ్కి మారితే ఎలాంటి సౌలభ్యం ఉండబోతుందో కొద్దిగా చెప్పగలుగుతారండి? ఇది వన్ ఆఫ్ ది వెరీ వెల్కమ్. ఇదొక ముందు ఇప్పటి వరకు ఒక పెద్ద హెడేక్గా ఉండేది ఇది. ఇప్పుడు మనకేంటంటే ట్యాన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంప్లాయీస్కి కానీ వేరియస్ అదర్ టీడీఎస్ ఏదైనా బిజినెస్ ఫార్మ్స్ అనుకుందాం, ఇండివిజువల్స్ కాకుండా బిజినెస్ ఎంటిటీస్ మాత్రం ట్యాన్ అనేది కలిగి ఉండేది. మన పేర్ల మీద ట్యాక్స్ కట్ చేసి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి ఫార్మ్ 16 years అని మాట్లాడుకుంటాం కదండి, వాళ్ళకి ట్యాన్ బేస్డ్గా వాళ్ళు కట్ చేసి మన ప్యాన్ మీద డిపాజిట్ చేసి ఫైలింగ్ చేసి ప్రొవైడ్ చేస్తారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. గతంలో మనకి ఒక 10-15 ఏళ్ళ క్రితం మనం కొత్తగా ఎప్పుడైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సేల్ మీద ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తారో టీడీఎస్ అనేది, అప్పుడు ఒక మంచి పద్ధతి చేశారు. ఎందుకంటే ఈ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనేది అన్ని బిజినెస్ కాదు, మోస్ట్లీ ఇండివిజువల్ పర్సనల్ లెవెల్లో జరుగుతాయి. కాబట్టి మన పాన్ లాగిన్లో, మన ఇన్కమ్ ట్యాక్స్లో పాన్ ఏదైతే లాగిన్ అవుతామో అందులోనే సింగిల్ చలాన్ కమ్ స్టేట్మెంట్ అనేది ఒక ఫామ్ ఫైల్ చేసేవాళ్ళం. ఆ ఫామ్ ఫైలింగ్తో మొత్తం సింపుల్గా అయిపోయేది ప్రొసీజర్గా. బట్ అది రెసిడెంట్స్కి అయితే, నాన్ రెసిడెంట్స్కి అయితే క్యాచ్ ఉండేది. అమ్మేవారు ఇప్పుడు స్థలాలు కానీ పొలాలు బిల్డింగ్స్ ఏదైనా సరే అమ్మేవారు కనుక నాన్ రెసిడెంట్ అయి ఉండి కనుక ఉంటే, ఈ ఇండివిజువల్ ఇక్కడ ఎవరైతే కొంటున్నారో వాళ్ళు ట్యాన్ అప్లై చేసి ట్యాన్ మీద ఇచ్చి మళ్ళీ ఒక సపరేట్ చలాన్ సపరేట్, మళ్ళీ ఫైలింగ్ సపరేట్, మళ్ళీ ఫామ్ అనేది ఇంకోటి సపరేట్గా ఉండేది. ఇది ఒక లెందీ, టైం కన్స్యూమింగ్ అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఒక పెద్ద హెడేక్ ప్రాసెస్ ఉండేది. ఆ ప్రాసెస్ని అంతా సింప్లిఫై చేస్తూ, ఎలాగైతే ఇప్పుడు రెసిడెంట్స్ మధ్య డీలింగ్స్ ఎలా అయితే అవుతున్నాయో అలాగే నాన్ రెసిడెంట్ సెల్లర్, రెసిడెంట్ బయ్యర్ మధ్య అయ్యే డీలింగ్ని కూడా అలా చేయాలని చెప్పి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. కాబట్టి దట్ ఈస్ వెరీ వెల్కమ్ అండి. అంటే ఇప్పుడు మన నాన్ రెసిడెంట్స్ ఏదైనా ప్రాపర్టీస్ అమ్మినప్పుడు వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకి టీడీఎస్ డిడక్ట్ చేసే దాంట్లో కూడా మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, బాబు ప్రతిసారి మీరు ట్యాన్ నెంబర్ అప్లై చేయక్కర్లేదు, 16B జనరేట్ చేస్తాం అని చెప్పి చాలా ఇప్పుడు ఇవాళ బడ్జెట్ స్పీచ్లో మనం దాన్ని క్లియర్గా మనకి నిర్మలా సీతారామన్ గారు చాలా వెల్కమ్ మూవ్ అనేది ఇవ్వడం జరిగిందండి. దిస్ ఈజ్ రియల్లీ వెల్కమ్ మూవ్ అండి. సార్, ఇది చాలా చోట్ల నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడేటప్పుడు డీక్రిమినలైజేషన్ అని చెప్పి, పెనాల్టీ ప్రొవిజన్స్ని ఫీ అని చెప్పి ఇలా అని చెప్పి మాట్లాడారు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఒకసారి చెప్పరా అండి? అంటే వేరియస్ ప్రొవిజన్స్లో మన ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఏ యాక్ట్లో తీసుకున్నా కూడా ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేసినప్పుడు దీన్ని నాన్ కంప్లైన్స్ కింద కన్సిడర్ చేసి ఇంట్రెస్ట్, పెనాల్టీ, కొన్నిసార్లు ప్రాసిక్యూట్ కూడా చేస్తూ ఉంటారు. చిన్న అమౌంట్స్ కూడా ప్రాసిక్యూట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది 3,000, 4,000 అమౌంట్ డీవియేషన్ ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ డిలే బట్టి ప్రాసిక్యూట్ చేశారు. బట్ సో ఇలాంటి అన్ని సెక్షన్స్ని కలిపి, అన్ని యాక్ట్స్ కలిపి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిపి, సో ఇంప్రిజన్మెంట్ అనేది 2 ఏళ్ళు మించి ఉండదు. దానికి కూడా మనం కాంపెన్సేట్ చేస్తూ ఇంప్రిజన్మెంట్ పడిన కేసుల్లో దాన్ని ఇంట్రెస్ట్, పెనాల్టీగా కాంపౌండింగ్ చేసే స్కోప్ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మన నిర్మలా సీతారామన్ గారు ఆ బడ్జెట్లో ప్రపోజ్ చేశారు. దిస్ ఈజ్ ఎ రియల్లీ వెల్కమ్ మూవ్ అండి. ఎందుకంటే చిన్న అమౌంట్స్కి మనం కోర్టుల చుట్టూ తిరగటం, పబ్లిక్ని అలా హెరాస్ చేయటం ఇవన్నీ కాకుండా ఉండకూడదు అని చెప్పేసి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిజంగా చాలా అద్భుతమైన మూవీ ఇచ్చారండి. దీనికి మాత్రం థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది మన దగ్గర చెప్తూ ఉంటారు, ఒక ట్యాక్స్ పేయర్ని
ఒక చిన్న సైజు ఇదిగా చూసేవాళ్ళు, ఒక తప్పు చేసిన వ్యక్తిలా చూసేవాళ్ళు అని అనేవాళ్ళు. ఈ మూవ్ వల్ల ఒక రైట్ లాగా ఉంది వాళ్ళకి అని అనిపిస్తుంది చూస్తుంటే. ఉదయ్ ఫణీంద్ర గారు, మీ ఒపీనియన్ ఏంటంటే దీని మీద? అదే ఇప్పుడు ఫస్ట్ భూతద్దంలో చూసి ప్రతిదీ నువ్వే తప్పు చేసే ముద్దాయిగా చూసే దాని నుంచి కొంచెం అది మార్పు తీసుకురావడం అనేది శుభపరిణామం అండి. ఇది మూవింగ్ ఆన్. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటికి క్లౌడ్ సర్వీసెస్, డేటా సెంటర్స్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ రిలేటెడ్ వాటి గురించి కూడా కొన్ని బడ్జెట్లో అమెండ్మెంట్స్ గురించి చెప్పారు. వాటికి వేరే ఇన్సెంటివ్స్ ఉన్నాయి, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఇన్సెంటివ్స్ ఏమున్నాయో మీ ఒపీనియన్ ఒకసారి షేర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ రోజు ఏది మాట్లాడుకున్నా మనంతా ఇట్స్ ఆఫ్ ఏఐ ఏజ్ అనాలి చెప్పి. సో ఏఐ ఏజ్ ఇదంతా ఏది చూసుకున్నా కూడా అంతా ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మన డేటా అంతా మోస్ట్లీ మన బయట దేశాల్లో ఉంటుంది. సో ఇది ఒకటి డేటా ప్రైవసీ కన్సర్న్ కూడా మనం డేటా సెక్యూరిటీ ప్రైవసీ కన్సర్న్ కూడా అవుతుంది. సో దీన్ని మనం మార్చడానికి మన ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఏమి అనౌన్స్ చేశారంటే, ఫారెన్ వాళ్ళు ఎవరైనా కూడా మనకి డేటా సెంటర్ ఇండియాలో పెట్టి, డేటా సెంటర్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్, సో ఎనీవేర్ యాక్సెస్, సో ఈ రెండింటిని మెయిన్ సెంటర్స్ ఇండియాలో పెట్టి ఇండియా నుంచి సర్వీస్ ఇస్తే గనక వాళ్ళకి ట్యాక్స్ హాలిడే ఇచ్చేశారు 2047 వరకు. దాని ఏంటిది, దాని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, గైడ్ లైన్స్ అనేది మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. దీనికి ఫారెన్ పాలసీ అంటే అట్రాక్టింగ్ మోర్ అండ్ మోర్ ఫారెన్ కంపెనీస్ విత్ రెస్పెక్ట్ టు డేటా ప్రొటెక్షన్. మన డేటా అనేది బయటికి వెళ్లకుండా ఉండటానికి, ఎక్కువ స్కాములు జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి డేటా ఇండియాలో ఉండాలి అని చెప్పేసి అలాంటి కంపెనీస్కి ట్యాక్స్ ఇన్సెంటివ్ అనేది ప్రపోజ్ చేశారండి. మనం డీటెయిల్గా సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫైన్ ప్రింట్ వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేయాలి. నాట్ జస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్కే కాదు, దీంట్లో ఇప్పుడు క్లౌడ్ సర్వీసెస్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. ఇది ఒక్క రోజులో అయ్యేది కావాలి కాబట్టి దానికి రిలేటెడ్ క్యాపిటల్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి కూడా మనకి ఇచ్చారు. సో దే ఆర్ ఎంకరేజింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ టు కమ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా ఫర్ క్లౌడ్ సర్వీసెస్ అండ్ డేటా సర్వీసెస్. దానికి రీసెంట్ డీటెయిల్ గైడ్ లైన్స్ అనేది మనం లెట్స్ వెయిట్ అండ్ సీ. చాలా 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 థ్యాంక్స్ అండి, మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు. ఫైనల్గా ఈ బడ్జెట్ గురించి కొద్దిగా మాట్లాడాలి, ఎట్లా కంక్లూడ్ చేయాలి అంటే మీరు ఏమని చెప్తారండి? ఈ బడ్జెట్ గురించి మేము చెప్పినట్టు ఇందాక ఫస్ట్లో మీకు చెప్పినట్టు ఈ బడ్జెట్ మన స్టెబిలిటీ, రేట్ ఆఫ్ ట్యాక్స్లో కానీ ఎక్కువ చేంజెస్ ఏం చేయకుండా మన ఇండియా ఎప్పుడు స్టేబుల్ కంట్రీగా వెళ్తుంది అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ బడ్జెట్ను పెట్టారు. అట్ ద సేమ్ టైం అసెస్మెంట్ ప్రొసీజర్స్లో కానీ, ఈ స్క్రూటినీ కేసుల్లో కానీ, సర్చ్ కేసుల్లో కానీ ఎలా కొన్ని మేజర్ చేంజెస్ చేయటం వల్ల దిస్ బడ్జెట్ హ్యాస్ బికమ్ మోర్ ఆఫ్ ఎ లిటిగేషన్ ఫ్రెండ్లీ బడ్జెట్ అండి. అంటే ఎలాంటి లిటిగేషన్స్ లేకుండా ఉండటం కోసం ఈ బడ్జెట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బడ్జెట్ అండి. మీరు ఎక్కువ ట్యాక్స్ స్ట్రక్చరు, ట్యాక్స్ చేంజెస్లో దాంట్లో చేంజెస్ చేయలేదని మీరు ఎక్కువ బెనిఫిట్ అనుకోకూడదు, పబ్లిక్ ఎక్కువ బెనిఫిట్ జరగలేదని. బట్ చాలా బెనిఫిట్స్ అయితే మనం చూడొచ్చు. లాంగ్ టర్మ్ విజన్లో మన పిఎం గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇద్దరు కూర్చొని ఈ బడ్జెట్ అనేది చాలా బాగా వెల్కమ్ మూవ్గా ఇచ్చారండి. సతీష్ గారు చెప్పినట్టుగానే అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ అనేవి లాస్ట్ బడ్జెట్లోనే చాలా మార్పులు చేశారు. సో ఈసారి మళ్ళీ అనేది ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా లేదు, ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. సో బట్ స్టిల్ వాళ్ళు చేసిన టీసీఎస్ మనం ఇందాక ఇప్పటివరకు మాట్లాడుకున్న ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, టీసీఎస్ కానీ టీడీఎస్ రిలేటెడ్ అన్ని రిలాక్స్ చేసి, డీక్రిమినలైజేషన్ ప్రొవిజన్స్, లిటిగేషన్ ప్రొవిజన్స్ ఈజ్ చేసి, సో దట్స్ ఎ వెరీ వెల్కమ్ మూవ్ అనేది నా ఒపీనియన్ అండి. ఇది ఇప్పుడు మనము నిర్మలా సీతారామన్ గారు చెప్పిన బడ్జెట్ స్పీచ్ విని వాటి నుంచి తీసుకున్న ముఖ్య విషయాలని అందరూ డిస్కస్ చేశారండి. ఇంకా ఫర్దర్గా ఫైన్ ప్రింట్ వచ్చిన తర్వాత ఇంకా డీటెయిల్గా దీని గురించి మనం డిస్కస్ చేయొచ్చు. మొత్తం ఈ అవకాశం ఇచ్చిన వైకే టీవీ వాళ్ళకి కృతజ్ఞతలండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
अभूतपूर्व है। बायोफार्मा शक्ति मिशन, सेमीकंडक्टर मिशन 2.0, इलेक्ट्रॉनिक कंपोनेंट मैन्युफैक्चरिंग स्कीम, रेयर अर्थ कॉरिडोर का निर्माण, क्रिटिकल मिनरल्स पर बल, टेक्सटाइल सेक्टर में नई स्कीम, हाईटेक टूल मैन्युफैक्चरिंग को बढ़ावा, चैंपियन एमएसएमईज तैयार करना, ये फ्यूचरिस्टिक है, देश की वर्तमान और भविष्य की आवश्यकताओं का ध्यान रखती है। एमएसएमईज को, हमारे लघु और कुटीर उद्योगों को जो समर्थन इस बजट में मिला है, वो उन्हें लोकल से ग्लोबल बनने की नई ताकत देगा। साथियों, बजट में इंफ्रास्ट्रक्चर को मजबूत करने के लिए कई बड़े कदम उठाए गए हैं। डेडिकेटेड फ्रेट कॉरिडोर, देश भर में वाटरवेज का विस्तार, हाई स्पीड रेल कॉरिडोर, टियर 2 और टियर 3 शहरों के विकास पर विशेष ध्यान और शहरों को मजबूत आर्थिक आधार देने के लिए म्युनिसिपल बॉन्ड्स को बढ़ावा। ये सारे कदम विकसित भारत की यात्रा की गति को और तेज करेंगे। साथियों, किसी भी देश की सबसे बड़ी पूंजी उसके नागरिक होते हैं। बीते वर्षों में हमारी सरकार ने देश के नागरिकों के सामर्थ्य को बढ़ाने पर अभूतपूर्व निवेश किया है। हमारा प्रयास स्किल, स्केल
और सस्टेनेबिलिटी को निरंतर बल देने का रहा है। जैसा कि आज पार्लियामेंट में निर्मला जी ने कहा है, यह युवा शक्ति बजट है। उसमें युवा की सोच भी है, युवा के सपने भी हैं, युवा का संकल्प भी है और साथ साथ युवा की गति भी है। बजट में जो प्रावधान किए गए हैं उससे अलग अलग सेक्टर्स में लीडर्स, इनोवेटर्स और क्रिएटर्स तैयार होंगे। मेडिकल हब्स के निर्माण से, एलाइड हेल्थ प्रोफेशनल्स के माध्यम से, ऑरेंज इकोनॉमी यानी ऑडियो विजुअल गेमिंग को बढ़ावा देकर, पर्यटन को प्रोत्साहन देकर और खेलो इंडिया मिशन के माध्यम से युवाओं के लिए नए अवसरों के द्वार खुलेंगे। भारत को दुनिया का डेटा सेंटर हब बनाने के लिए टैक्स में बड़ी छूट की घोषणा भी की गई है। मैं भारत के युवाओं को विशेष तौर पर इस बजट की बहुत बहुत बधाई देता हूं, क्योंकि इससे एम्प्लॉयमेंट जनरेशन को बड़ा बूस्ट मिलेगा। मुझे बहुत खुशी है कि इस बजट में टूरिज्म और विशेषकर नॉर्थ ईस्ट में टूरिज्म को बढ़ावा देने के लिए भी ठोस कदम उठाए गए हैं। भारत के अलग अलग राज्यों को ताकतवर बनाकर संतुलित विकास की नींव भी इस बजट में मजबूत की गई है। साथियों, हमारे देश में 10 करोड़ से ज्यादा महिलाएं सेल्फ हेल्प ग्रुप से जुड़ी हैं और बड़ा सफल अभियान रहा है। महिलाओं द्वारा निर्मित, महिलाओं द्वारा संचालित सेल्फ हेल्प ग्रुप्स का आधुनिक इकोसिस्टम बने, बजट में इसे प्राथमिकता दी गई है। कोशिश यही है कि हर घर लक्ष्मी जी पधारे। हर जिले में छात्राओं के लिए नए हॉस्टल बनाने का अभियान भी शिक्षा को सुलभ बनाएगा। साथियों, भारत की कृषि, डेयरी सेक्टर, फिशरीज, इन्हें हमारी सरकार ने हमेशा सर्वोच्च प्राथमिकता दी है। इस बजट में भी नारियल, काजू, कोको और चंदन की पैदावार से जुड़े किसानों के लिए अनेक अहम कदम उठाए गए हैं। भारत विस्तार एआई, इस टूल से किसानों को उनकी भाषा में जानकारी मिलने से उन्हें बहुत मदद मिलेगी। फिशरीज और पशुपालन में उद्यमिता, उसको बढ़ावा देने से गांव में ही रोजगार और स्वरोजगार హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఈజ్ సుష్మా. ఈరోజు 2026-27కు సంబంధించి వరుసగా 9వ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి అసలు బడ్జెట్ ఎలా ఉంది, ఈ బడ్జెట్ ఎవరెవరికి ఆశాజనకంగా ఉంది, ఎవరికి పెద్దపేట వేశారు, ఇలాంటి విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గాలి సరీష్ గారు, హెడ్ ఆఫ్ ఫైనాన్స్. అలాగే మనతో పాటు డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి రామ్మోహన్ నిమ్మరాజు గారు, అలాగే కనపర్తి శ్రీ శివశ్రీ గారు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రామ్మోహన్ గారు.
హలో నమస్తే. రామ్మోహన్ గారు, మనం చూసినట్లయితే మొత్తం బడ్జెట్ పరిమాణం చూసుకుంటే సుమారుగా 54.1 లక్షల కోట్ల వరకు అయితే బడ్జెట్ ఉన్నట్టుగా కూడా మనకు చూస్తూ ఉన్నాము. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఒక 7% పెరిగినట్టే కనిపిస్తుంది. నిజమే, మా బడ్జెట్ రేటు పెరగచ్చు కానీ ఇక్కడ మెయిన్ గా మహిళలు బాలికలకు సంబంధించినటువంటి బడ్జెట్ కొంచెం నిరాశజనకంగా ఉంది. ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, వాటికి ప్రాధాన్యత పెద్దగా కనిపించట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ వస్తే కానీ మనం అనాలిసిస్ చేయలేము ఒకటి. కానీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ బడ్జెట్ లో మహిళలు పిల్లల్ని ఖర్చుగా కాకుండా అభివృద్ధికి పెట్టుబడిగా చూడడం అనేది గొప్ప విషయం. అది ఒకటి మెచ్చుకోవచ్చు అమ్మా. ఎందుకంటే దీంతో ముఖ్యంగా ఈ బాలికలకు సంబంధించినటువంటి గత బడ్జెట్ లో సంక్షేమ పథకాలు ప్రధాన లక్ష్యంగా ఉంటే ఈసారి హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రధానంగా కనబడుతుంది. కొత్త దృక్పథం అనేది ఒకటి మనం గమనిస్తున్నాం. ఇంకోటి గత ప్రభుత్వంలో గత సంవత్సరంలో స్కాలర్షిప్లు, కేజీ కస్తూరిబా విద్యా కేంద్రాలు కానివ్వండి, బాలికల విద్యా కేంద్రాలు కానివ్వండి, అలాంటి వాటిపై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. కానీ ఈసారి మొత్తం కూడా ప్రతి జిల్లాలో బాలికల హాస్టల్స్ అనే దాని మీద కొత్తగా మెయిన్ ఫోకస్ అనేది పెడుతున్నారు. అదేవిధంగా డ్రాప్ అవుట్ తగ్గించాలి అనేది ఈ బడ్జెట్ లో మనం గమనించగలం. ఆ డ్రాప్ అవుట్ ఇంకా తగ్గించాలి, పర్టికులర్ గా గర్ల్స్ డ్రాప్ అవుట్ కూడా. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇంకో మంచి విషయం ఏంటంటే గతంలో 2025-26 బడ్జెట్ లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అదేవిధంగా ముద్రా లోన్లు దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడారు ఎక్కువ. కానీ ఇప్పుడు మాత్రం నైపుణ్యాభివృద్ధి, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి ఈ స్పెషల్ గా ఈ బజార్లు ఏర్పాటు చేయడం, స్త్రీ బజార్ ఏర్పాటుకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇలాంటివి చేయటం వల్ల ఆర్థికంగా మహిళలకి స్వావలంబనకి ఒక రకమైనటువంటి అవకాశం కలుగుతుంది. కానీ అదే సందర్భంలో ఇంకో దురదృష్టం ఏంటంటే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నటువంటి ప్రజలు కానివ్వండి, అక్రమ రవాణా బాధిత మహిళలు కానివ్వండి, చాలా సమాజంలో స్వచ్ఛంద సంస్థలు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఒకటేంటంటే పిల్లలకు కానీ మహిళలకు కానీ అక్రమ రవాణా గురైన వాళ్ళకి సంబంధించి ప్రివెన్షన్ కానివ్వండి, ఆఫ్టర్ కేర్ కానివ్వండి, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ కానివ్వండి, అలాగే విధంగా హై మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ సంబంధించిన పిల్లలు కానివ్వండి, ఇంక్లూడింగ్ మైగ్రెంట్ పిల్లలు కానివ్వండి, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యల మీద ఎక్కడా కూడా ప్రస్తావన లేదు. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి అంశంగా చెప్పొచ్చు. సో మిగతావన్నీ అంగన్వాడీలకు సంబంధించి పోస్ట్ నాట్ సేమ్ అట్లాగే ఉంది. పర్సంటేజ్ ప్రకారం 10%, 5% బడ్జెట్ లో పెరుగుతుంది. అదేవిధంగా మహిళల్ని ఉద్యోగులుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో ఏదో 1%, 5 to 10% పెరగవచ్చు. కానీ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో 25-26లో మహిళల కోసం ఉన్న పథకాలని నిర్వహించడం కోసమే కాన్సన్ట్రేషన్ చేస్తే ఈసారి ఏం చేశారంటే మహిళల భద్రతకు సంబంధించి డిజిటల్ కానివ్వండి, సామాజిక కానివ్వండి, సంస్థాగత కోణాల్లో వాళ్ళని రక్షణ కల్పించాలి, అలా చూడాలి అనే దృక్పథాన్ని ఈ బడ్జెట్ లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఫైనల్ గా ఏంటంటే జెండర్ ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్, గ్రోత్ ఫ్రేమ్వర్క్ అనేది, జనరల్ ఇంక్లూజివ్ గ్రోత్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి దీంట్లో మహిళలు పిల్లలు కీలకంగా చూడడానికి వీలుగా ఈ బడ్జెట్ ఫోకస్ మనకి కనిపిస్తుంది. నిర్మలా సీతారామన్ గారు చెప్పిన మాటల్లో కానివ్వండి, ఆ వర్డ్స్ లో కానివ్వండి, అది మనకి కనిపిస్తుంది. అలాగే కనపర్తి శ్రీ శివశ్రీ గారు, చార్టెడ్ అకౌంటెంట్, నమస్తే అండి. సార్, మనం చూసుకున్నట్లయితే కూడా ఆదాయపు పన్ను విధానం, కొత్త పన్ను విధానం అయితే కూడా చూసినట్లయితే 7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పూర్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ట్యాక్స్ స్లాబ్లలో అయితే తక్కువ స్వల్ప మార్పులే ఉన్నాయి, రీఅలైన్మెంట్ కానీ ఇదంతా. మీరేమంటారు? నమస్తే మేడం. యాక్చువల్గా కొత్త పన్ను విధానం అనేది అది లాస్ట్ ఇయర్ వరకేనండి 7 లక్షలు. కరెంట్ ఇయర్ నుంచి 12 లక్షల వరకు ఎవరికైతే ఆదాయం ఉంటుందో వాళ్ళకి పన్ను అనేది లేదండి, ఇన్కమ్ ట్యాక్స్. సో అదొక కరెక్షన్.
అయితే మనకి లాస్ట్ బడ్జెట్లో ఏదైతే పెట్టారో అది చాలా మంచి ఊతం ఇచ్చింది. కానీ ఈ ఇయర్లో ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవండి. ఇన్కమ్ ట్యాక్స్ మీద ఇంకా ఏదన్నా బెనిఫిట్స్ ఇస్తారా లేకపోతే రాయితీ ఇస్తారా అనేది ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఈసారి మేజర్గా కొంత చిన్న చిన్న మెరుపులు చేశారే కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా అయితే పెద్దగా ఆశాజనకంగా లేదు అనేది మాత్రం వాస్తవం అండి. ఇన్కమ్ ట్యాక్స్ అది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసిందే. ఇన్కమ్ అంటే ట్యాక్స్ మధ్య పరంగా తరగతి అయితే వారికి కొంత ఊరట ఉన్నా కూడా పెద్ద ట్యాక్స్ కట్ మాత్రం లేదనేది అర్థమవుతున్నట్టు. అవునండి అవునండి. ఎందుకంటే మనకి లాస్ట్ బడ్జెట్లోనే మనకి 12 లక్షల వరకు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి ట్యాక్స్ అనేది లేదని చెప్పడం జరిగింది. ఈసారి అన్ని ఆశలు కూడా ఎవరు పెట్టుకోలేదు. సో ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళకి ఆదాయం కావాలి, వాళ్ళకి గవర్నమెంట్ రన్ చేయాలి కాబట్టి వన్స్ ఇన్ వైల్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. అది లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇయర్ అనేది ఎవరికి అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇన్కమ్ ట్యాక్స్ పర్స్పెక్టివ్ నుంచి అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు చేయడం జరిగిందండి. డ్యూ డేట్స్ పెంచడం కానీ టీసీఎస్ ప్రొవిజన్స్ లో కొంచెం వెసులుబాటు ఇవ్వడం కానీ జరిగిందనమాట. సో ఇవన్నీ పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ అంటే కాదండి. అంటే పరిశ్రమలకు సంబంధించి కూడా స్థిరత్వంగా ఉండేందుకు పెట్టుబడులకు భరోసా అలాగా ఏమైనా కనిపిస్తుందంటారు? ఒక ఆస్పెక్ట్ లో మేడం డేటా సెంటర్స్ వాళ్ళకి పన్ను రాయితీ ఇవ్వటం అనేది చాలా వెల్కమింగ్ మూవ్ అండి. ఎందుకంటే మనకి ఏఐ పెరుగుతోంది. ఈ కాలంలో డేటా సెంటర్స్ అనేది నెససరీ అండి. సో డేటా సెంటర్స్ లో ఇండియాలో తక్కువ ఉన్నాయి. సో ఆ డేటా సెంటర్స్ ఫారిన్ డబ్బులు రావటం కోసము ఫారిన్ వాళ్ళు కనుక ఇండియాలో వచ్చి డేటా సెంటర్స్ పెడితే వాళ్ళకి పన్ను రాయితీ ఇవ్వటం అనేది జరుగుతోందండి. సో మెయిన్గా ఆ డేటా సెంటర్స్ క్లౌడ్ సర్వీసెస్ వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఉందండి ఈ బడ్జెట్లో మాత్రం. ఎస్ రామ్మోహన్ గారు, మన మహిళలు అలాగే పిల్లల గురించి మాట్లాడుకున్నట్లయితే కూడా మహిళల కోసం అయితే బడ్జెట్ కేటాయింపులో మహిళా సంక్షేమానికి మొత్తం చూసుకున్నట్లయితే కూడా సుమారు 3.2 లక్షల కోట్ల వరకు, అంటే గతేడాదితో పోలిస్తే 8 నుంచి 10% పెరుగుదల కనిపిస్తూ ఉంది. అంటే మీరు పెద్దగా ఆశాజనకంగా కనిపించట్లేదు అని అన్నారు కదా. కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ బడ్జెట్ లో కూడా రకరకాలుగా విభాగాలు ఉన్నాయి. ఏ విభాగానికి ఎంత ఇచ్చారనేది ఒక పెద్ద ఛాలెంజ్. అది మనం మొత్తం చూస్తే కానీ తెలియదు. రెండోది ఏంటంటే ఎక్కువ మనం చూసినప్పుడు ఈ పర్సంటేజెస్ మనం లాస్ట్ ఇయర్ కి మనకు డిఫరెన్సెస్ చూసినట్టయితే జనరల్ గా ఏ బడ్జెట్ అయినా సరే ప్రతి ఇయర్ కూడా 10 to 15% రేటు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఈ సంవత్సరంలో ఎక్కువ ప్రాధాన్యత ఏంటంటే ఈ హాస్టల్స్ జిల్లా స్థాయిలో బాలికల కోసం హాస్టల్స్ పెట్టడం అనేది గొప్ప ఆచరణీయం. కానీ మన ఏంటంటే ఈ యొక్క మార్జినలైజ్డ్ కానివ్వండి, మైగ్రెంట్ ఫ్యామిలీస్ కానీ ఉమెన్ ఆధారిత ఫ్యామిలీస్ కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ గురైనటువంటి వాళ్ళు కూడా సామాన్యంగా ఆంధ్రప్రదేశ్ లో 135,000 మంది ఉన్నారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రిస్క్ కాబడ్డ వాళ్ళు. సో వీళ్ళకి సంబంధించిన రిహాబిలిటేషన్, పునరావాసం, దానికి సంబంధించి బడ్జెట్ అలిగేషన్స్ లేవు. అదేవిధంగా ఈ వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్లీ ఆ స్కీమ్ సంబంధించి ఆ స్కీముల ద్వారా వాళ్ళు లైవ్లీహుడ్స్ కి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్స్ కల్పిస్తున్నానికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపు ఎక్కడా కనపడలేదు. అది మెయిన్ గా మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఆ మిషన్ శక్తి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఆ మిషన్ శక్తికి సంబంధించి బడ్జెట్ అలికేషన్స్ మామూలు జనరల్ కన్నా గత ఏడాది 3,150 కోట్లు కేటాయించారు. ఆ మిషన్ వాత్సల్యాకి 1,500 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం 10%, 15% పెరిగింది. కానీ స్పెషల్ గా అలికేషన్స్, రిహాబిలిటేషన్, రీఇంటిగ్రేషన్, ప్రివెన్షన్ సంబంధించి అవి ఎక్కడా కలగట్లేదు. అది మేజర్ సమస్య. సరీష్ గారు, ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే మనం మాట్లాడుకుంటే మీరేమంటారు? బడ్జెట్ విషయం మీద మనం మాట్లాడుకుంటుంటే డెఫినెట్లీ ఒక ఎంకరేజింగ్ బడ్జెట్ ఒక రీటైల్ లెవెల్లో మనం చెప్పుకుంటుంటే అది డిసప్పాయింట్మెంటే. కానీ ఒక కంట్రీ విషయం మీద మాట్లాడితే, ఒక ఎకనామిక్స్ సర్వే నుంచి వచ్చిన విషయం మీద మాట్లాడుతుంటే ఇక్కడ ఒక లార్జర్ పిక్చర్ తోటి గవర్నమెంట్ వెళ్తుంది. వికసిత్ భారత్ 2047 అంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ 20 years మన కంట్రీ
దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే మొత్తం వరల్డ్లో ఇప్పుడు మనం 4వ స్థాయిలో ఉన్నాము. ఒక 4.3 ట్రిలియన్ యుఎస్డి మనం ఎకానమీలో ఉన్నాము. ఇది 30 నుంచి 35 దాకా ట్రిలియన్ ఎకానమీ దాకా తీసుకెళ్ళాలి అనే పట్టుతోటి ఈ ప్రభుత్వం అనేది ఇవాళ బడ్జెట్ తీసుకొచ్చింది. సో ప్రతి ఒక్క సెగ్మెంట్, అది మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అనుకుందాము, అది అగ్రికల్చరల్ సైడ్ అనుకుందాము, అది ఎంఎస్ఎంఈ సెగ్మెంట్ అనుకుందాము, ప్రతి విషయాన్ని ఆ గ్యాప్ ఫిల్లింగ్ అనేది ఇవాళ ప్రభుత్వం అనేది చూసుకుంటా వచ్చింది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే వెంటనే దీని ప్రభావం మనకి ఒక ఫ్రెష్ జాబ్ క్రియేట్ చేసిద్ది ఎన్విరాన్మెంట్లో. సో దీనివల్ల కొత్త మనుషులు ఇప్పుడు మనం యాజ్ అ స్టూడెంట్స్ అనుకుందాము, ఇక్కడి నుంచి ఒక 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మనం డెవలప్మెంట్కి ఒక రోల్ అనేది వెళ్తున్నాము. సో బ్యాంకింగ్ సైడ్లో మనం చూస్తున్నాము, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్లో కొన్ని ఇన్సెంటివ్స్ బెనిఫిట్స్ అనేది ఇచ్చారు. సో డైరెక్ట్గా నా జేబులో ఏదైనా వచ్చిందా అని అంటే కాదు, కానీ ఇండైరెక్ట్గా గ్రోత్ స్టోరీ కోసం ఒక పునాది ఇప్పటి నుంచే మనం వెయ్యాలి అనే ఆలోచనతోటి ఈ బడ్జెట్ అనేది వచ్చింది. ఎస్, అంటే కనపర్తి శ్రీవశ్రీ గారు, ఈయన మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే కార్పొరేట్ వరకు చూసుకున్నట్లయితే ట్యాక్సుల వరకు మాట్లాడితే కార్పొరేట్ ట్యాక్సుల వరకు ఏ విధంగా ఉన్నాయంటారు? మేడం ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి మేడం. కార్పొరేట్ ట్యాక్స్ రేట్లు ఎలా ఉన్నాయండి ఈ బడ్జెట్లో? మేడం ఇన్ కార్పొరేట్స్ బడ్జెట్లో కార్పొరేట్స్కి సంబంధించిన ట్యాక్స్ రేట్లు కానీ ఎక్కడ ఏ చేంజెస్ లేవు మేడం. చిన్న మార్పు రావడం కానీ పెద్దగా ఇన్కమ్ ట్యాక్స్లో అయితే మాత్రము పెద్దగా చేంజెస్ తెచ్చింది లేదు. కానీ ఈ ఇయర్ నుంచి కమింగ్ 1 ఏప్రిల్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 కొత్త యాక్ట్ అనేది మనకు వస్తుంది కాబట్టి అవి చూసుకోవటం కానీ పెద్దగా మార్పులు లేవు. కాకపోతే ఒకటి బైబ్యాక్ అనేది చేశారు మేడం. ఆ బైబ్యాక్ దాని మీద ట్యాక్స్ అనేది కొంచెం ఎక్కువ చేయడం జరిగింది అనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్సే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారే ఉన్నారండి, ఆయన ప్రమోటర్ అండి ఇన్ఫోసిస్కి. ఒక బైబ్యాక్ జరుగుతుంటే ఆయనకు 30% రేట్ పడుతుంది మేడం ట్యాక్స్. అది చాలా ఎక్కువ అనమాట. అది కొంచెం డ్రాస్టిక్ మూవ్ అని అనుకోవచ్చు. సెకండ్లీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు మేడం లాంగ్ బ్యాక్. ఈ బడ్జెట్లో దాన్ని ఇంకా రేట్ పెంచారండి. యాక్చువల్గా అందరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫారినర్స్ అందరూ వాళ్ళ మనీ తీసుకొని వెళ్ళిపోతున్నారు, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది తగ్గిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశారండి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఎస్టీటీ అనేది పెంచడం జరిగింది. అది ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అందుకని మీరు చూస్తే మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో మార్కెట్స్ అన్నీ బాగున్నాయండి. ఈవెన్ బడ్జెట్ డ్యూరింగ్ ద బడ్జెట్ కానీ మార్కెట్స్ అనౌన్స్మెంట్స్ అంతా బాగుందండి. ఎప్పుడైతే ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ రేట్ పెంచుతున్నాము అని చెప్పి ప్రపోజ్ చేశారో ఒక్కసారిగా మార్కెట్ అనేది ఒక 500 పాయింట్లు డ్రాగ్ కింద పట్టడం జరిగిందండి. సో ఈ బడ్జెట్లో ఇవాళ బడ్జెట్లో ఏంటంటే ఓవరాల్గా బడ్జెట్ అనేది అన్ని సెక్టార్స్ని టచ్ చేస్తూ ఉంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏమైంది అంటే ఈ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది పెంచడం జరిగిందో ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ రాగానే మనకి మార్కెట్స్ అనేది నెగిటివ్గా వెళ్ళిపోయినాయి అండి. సో అది మేజర్ డ్రాబ్యాక్ అనమాట వాళ్ళ బడ్జెట్లో. అలాగే మనం జిఎస్టీ అలాగే ఇండైరెక్ట్ ట్యాక్స్ కూడా చూసుకున్నట్టయితే దాని గురించి ఏమంటారు మేడం? జిఎస్టీ బేసిక్ కస్టమ్స్ డ్యూటీ చాలా క్యాన్సర్ మెడిసిన్స్ లో కానీ ఇతర దాంట్లో కానీ మనకి తగ్గించారండి. సో అవి కొంచెం మనకి ఎమర్జెన్సీ పర్పస్ లో కానీ వాటికి బెనిఫిట్ అనే చెప్పొచ్చు. జిఎస్టీలో కానీ పెద్ద తేడా లేదు, కానీ కస్టమ్స్ మాత్రం ఈసారి మనం ఏవైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఫారెన్ నుంచి వాటిని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద మనకి సులభతరం చేయడం జరిగిందండి. రేట్స్ కానీ తగ్గించడం జరిగింది. కస్టమ్స్ లో చాలా ఫోకస్ అంతా ఈసారి కస్టమ్స్ లో ఉందని మనము చెప్పుకోవచ్చు. ఎస్,
రామ్మోహన్ గారు, పిల్లలకి సంబంధించి కూడా పోషకాహారం కానీ ఆరోగ్యం కానీ వీటి మీద పెట్టుబడి పెట్టడానికి కూడా మహిళల ఆర్థిక సాధికారతకే కానీ ఇదంతా కూడా సరిపోతుందా, ఇంకా ఏమైనా చేయాల్సింది ఉందంటారా? యాక్చువల్గా అంటే ఇప్పటికిప్పుడు ఈ సంవత్సరానికి ఇది అయ్యే పని కాదు. ఎంత ఆర్థిక సాధికారతకు వచ్చినా కూడా ఇది లాంగ్ టైం ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే ఇదివరకనే న్యూట్రిషన్ సపోర్ట్ కానివ్వండి, దానికి కానివ్వండి మనం చూసినట్టయితే దాదాపు 21,690 కోట్ల రూపాయలు సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషక కింద బడ్జెట్ అలికేట్ చేయలేదు. కానీ ఆ బడ్జెట్ అలికేషన్ లో మిగిలిందంతా నిజంగా ఖర్చు పెట్టిందంతా ఇది బిగ్ క్వశ్చన్. పూర్తి డీటెయిల్స్ తెలియదు. కానీ ఇప్పుడు కూడా ఏమవుతుంది, కావాలి 10% పెంచుతారు. కానీ మరి పెరుగుతున్న జనాభా కానివ్వండి, పెరుగుతున్న పిల్లల సంఖ్య కానివ్వండి, పెరుగుతున్నటువంటి పేదరికం తగ్గట్టుగా బడ్జెట్ అలికేషన్స్ ఉండట్లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది. అదే విధంగా ఏంటంటే ఈ స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ కానీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కింద ఏవైతే పెడుతున్నారో, సో దీంట్లో స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్సంటేజ్ కూడా పెరిగింది. గతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాటా కన్నా కూడా ఇప్పుడు తగ్గించుకొని స్టేట్ గవర్నమెంట్ వాటా పెరిగింది. సో దాంట్లో ఇది ఒక ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంత మటుకు భరాయించగలదు? ఆటోమేటిక్ గా అవుతుంది, గవర్నమెంట్ విత్డ్రా అయిపోతుంది. అందుకే ప్రైవేటైజేషన్, ప్రైవేట్ స్కూల్స్ మళ్ళీ అటు వెళ్ళిపోతున్నారు. సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్. నిజంగా న్యూట్రిషన్ మనం అందించగలమా వీళ్ళకి అనేది ఒకటి ఛాలెంజ్. అయితే కొంత ఆశాజనకమైన అంశం ఏంటంటే దీంతో మనం చూస్తే ఈ ఏదైతే మనకి అంగన్వాడీ సెంటర్స్ స్ట్రెంథనింగ్ ప్రాసెస్ కి లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో అలికేషన్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని కింద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ సంవత్సరం అదే ఫోకస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి కొంచెము స్టాండర్డైజ్ పెరగచ్చు అనేది ఒకటి మనం ఆశాజనకంగా. ఎస్, శివశ్రీ గారు, మనం యువ ఉద్యోగుల గురించి మాట్లాడుకుంటే మొదటిసారి ట్యాక్స్ చెల్లించాల్సిన స్థితికి సంబంధించి మారిందంటారా? మేడం, మొదటిసారి ఉద్యోగుల, రెండోసారి ఉద్యోగుల అనేది ఇక్కడ ఇర్రెలవెంట్ మేడం. మనకి ఎప్పుడైనా సరే ఇన్కమ్ 12 లక్షలు దాటిందా లేదా అనేది ఎవరికైనా చూడాలండి. సో ఫస్ట్ టైం ఉద్యోగి తన ఐఐటీలో చదివి ఒక 40 lakhs ప్యాకేజ్ సంపాదించారు అనుకోండి, అతను కంపల్సరీగా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది మేడం. బట్ ఒక చిన్న ఉద్యోగి ఒక చిన్న స్టార్టప్ లో 5 lakhs 6 lakhs సంపాదిస్తున్నారు అనుకోండి, లేదా 10 lakhs ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదండి. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ కి చేంజ్ అవ్వలేదండి. ఈ ఇయర్ లో ఎక్కడ చేంజెస్ లేవు. కానీ ఒక యాక్ట్ అనేది మారుతుంది. ఇంతకు ముందర ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఉండేది. ఈసారి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అనేది రీప్లేస్ చేయడం జరిగింది అనమాట. అంటే పాత యాక్ట్ లో ఉన్న రెడెండెంట్ ప్రొవిజన్స్ కానీ పనికాని ప్రొవిజన్స్ అన్ని తీసేసి అంతా స్ట్రీమ్ లైన్ చేసి కొత్త యాక్ట్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేశారండి. సో అందువల్ల ఈ ఇయర్ లో మనకి బడ్జెట్ లో కానీ పెద్దగా చేంజెస్ లేవు. అండ్ ట్యాక్సెస్ పరంగా అయితే కొత్త ఎంప్లాయీస్ కానీ కొత్త యువకులకు కానీ మనం ఎప్పుడైనా సరే ఒక యువకులు ట్యాక్స్ కడుతున్నారు అంటే వాళ్ళు ప్రగతిపాదనలో ఉన్నట్టే అండి, వాళ్ళు డెవలప్ అవుతున్నట్టే. యాజ్ లాంగ్ యాజ్ మనం ట్యాక్స్ పే చేస్తున్నామంటే ₹1 ఎక్కువ సంవత్సరం కంటే సంవత్సరము మనం డెవలప్ అవుతున్నట్టు అదండి. అలాగే స్టార్టప్స్ కానీ ఎంఎస్ఎంఈలకు కానీ ఈ ట్యాక్స్ సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయం ఉండబోతోంది మేడం? ఎంఎస్ఎంఈస్ కి మనకి ఫోకస్ బాగా వచ్చిందండి ఈసారి. ఛాంపియన్స్ ఎంఎస్ఎంఈస్ అని బడ్జెట్ లో వీళ్ళకి ఏంటంటే లోన్స్ రావటంలో కానీ లేకపోతే పేమెంట్ రియలైజేషన్ అవుతాయండి. చిన్న చిన్న కంపెనీస్ ఏంటంటే మనం ఒక సర్వీస్ ఇచ్చినా కానీ ఒక ప్రోడక్ట్ అమ్మినా సరే మనకి ఆ బిల్ కలెక్షన్ లో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో ఆ తొందరగా మన పార్టీ అవతల క్లయింట్స్ దగ్గర నుంచి కానీ డబ్బులు రాబట్టడంలో కానీ అదొక మెకానిజం అని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ₹1,00,000 రావాలంటే ఒక ఎంఎస్ఎంఈ ఒక క్లయింట్ నుంచి అది తొందరగా రావట్లా. సో ఈ బడ్జెట్ లో ఏం చేశారంటే ఇలాగా ప్రతి కంపెనీస్ కి ఎవరికైతే డబ్బులు రావాలో ఈ తొందరగా డబ్బులు వచ్చేదానికి రియలైజేషన్ కి
వచ్చేదానికి వాళ్ళ ఒక మెథడాలజీ ప్రిస్క్రైబ్ చేశారనమాట. ఆ మెథడాలజీ అనేది మనకి ఒక రూల్స్ రూపంలో ఇంకా ఫైన్ డ్రాఫ్ట్ వస్తే కానీ మనకు తెలియదు. బట్ యాజ్ ఫార్ యాజ్ ఎంఎస్ఎంఈ అయితే మాత్రము ఇది ఒక మంచి వెల్కమింగ్ మూవ్ అని చెప్పొచ్చండి. వాళ్ళకి ఏమవుతుందంటే బిజినెస్ చేసేదానికి కంటిన్యూటీ ఉంటుంది, ఎక్కడ స్ట్రక్ అవరు అనమాట. డబ్బుల వల్ల బిజినెస్ ఆగిపోవటం అనేది జరగదు. సో ఎంఎస్ఎంఈకి అయితే మంచి ఒక ఒక వెల్కమింగ్ మూవ్ అని చెప్పొచ్చు అండి అందులో. ఎస్ రామ్మోహన్ గారు, ఇంకా మహిళలు స్వయం ఉపాధి కానీ అలాగే స్టార్టప్లు వాళ్ళకి కానీ బడ్జెట్లో ఎంత మద్దతు ఉంది అని అయితే మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ గా మద్దతు చాలా మటుకు కల్పించారు. ముఖ్యంగా ఈ మహిళా స్త్రీ బజారు అవన్నీ పెడతామన్నారు. బట్ అది మంచిదే, దానివల్ల కూడా కొంచెం, ఎందుకంటే గతంలో ఎస్హెచ్జిస్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు లాస్ట్ 25-26 బడ్జెట్లో. 26-27లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా కూడా స్త్రీ బజార్లను పెట్టి ఎక్కువగా వాళ్ళకి ఆర్థికంగా చేయించడం, ట్రైనింగ్స్ ఇవన్నీ ఇవ్వటం అని చెప్పారు. సో దీనివల్ల దాదాపుగా కొంత చేయూత కానివ్వండి, వాళ్ళకి ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. అయితే మేజర్ ప్రాబ్లం ఏంటంటే జెండర్ బడ్జెట్ సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా గవర్నమెంట్ ఈ జెండర్ బడ్జెట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది జరిగింది. కానీ ఎక్స్క్లూజివ్లీ జెండర్ బడ్జెట్ ద్వారా ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ కి స్కీమ్స్ అనేది ప్రకటించాల. ఇది ఒక మైనస్. అదే విధంగా డైరెక్ట్ బెనిఫిట్ డెలివరీ అనేది ఈ జెండర్ బడ్జెట్ ద్వారా వచ్చే విధంగా కూడా ఎక్కడ మనకు కనిపించలేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారి యొక్క మాటల్లో కానివ్వండి, దాంట్లో ఇది ఒకటి ఇదిగా ఉంది. అదే విధంగా ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ టైం చూసినట్టయితే ఈ ఎక్కువ ఫండ్స్ అలొకేషన్ చేసిన దాంట్లో చూసినట్టయితే ఇన్స్టిట్యూషనల్ కేరు ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. మిషన్ వాత్సల్య కింద సేమ్ అదే పర్సంటేజ్ ఆఫ్ బడ్జెట్ 15% అంత పెంచుతున్నారు ఇప్పుడు లాస్ట్ కన్నా. కానీ ఇన్స్టిట్యూషనల్ కేర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ కనీసం కమ్యూనిటీ బేస్డ్ కేర్ కి ఫ్యామిలీ బేస్డ్ కానివ్వండి, అదే విధంగా పోస్టల్ కేర్ కానివ్వండి ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఇది బాధాకరం. పిల్లలకి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎంతసేపటికి హోముల్లో పెట్టి అనాథ పిల్లల్లాగా పెంచడం తప్పితే కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేసి ఏదో ఫ్యామిలీ మెంబర్ లో వాళ్ళకి పోస్టర్ కేర్ లాగా ఇచ్చి వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇచ్చి ఆ పిల్లవాడు విత్ ఇన్ ఫ్యామిలీ పరిధిలో పెరగాలి అనేది మన బాలల హక్కులు చెప్తున్నటువంటి మెయిన్ అంశం. యుఎన్సిఆర్సీలో మన గవర్నమెంట్ కూడా సంతకం చేసింది. సో ఇక్కడ ఈ బడ్జెట్ లో ఇప్పటికి అడుగుతూనే ఉన్నా కూడా ఎప్పటికి కూడా ప్రయారిటీ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్ లేదా ఫ్యామిలీ బేస్డ్ రిహాబిలిటేషన్ కల్పించాలి అనేది లేదు. అయితే దత్తతిద్దాం అడాప్షన్ ఇద్దాము అనేటువంటి పోకడలో ఉంది. కానీ కనీసం ఫ్యామిలీ ఏదో ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. పోస్టర్ కేర్ కింద సపోర్ట్ ఇచ్చి ఆ పిల్లవాడు ఆ ఫ్యామిలీ ప్రియారిటీగా చూడాలనేది ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఈ బడ్జెట్ లో కూడా ఆశించాము దాని మీద మాట్లాడతారేమని, కానీ బడ్జెట్ లో కూడా అది లేదు. అది కొంచెం బాధాకరమైన విషయం. ఎస్ శివశ్రీ గారు, ఇన్సూరెన్స్ మెడికల్ ఖర్చులపై ఇచ్చే ట్యాక్స్ రిలీఫ్ ఎలా ఉందంటే సరిపోతుందా? మేడం యాక్చువల్గా లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అలానే ఉన్నాయండి. సో అవి కొంచెం పెంచితే బాగుండు అని అందరి అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ కంటే ఇవాళ రోజున మనం కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంలు కానీ లేకపోతే మనము బేర్ చేసేటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ 15% పెరుగుతున్నాయండి ప్రతి ఇయర్కి. సో వాళ్ళు ఇచ్చే బెనిఫిట్కి మనం కట్టే ఇన్సూరెన్స్ పాలసీకి కానీ ఎక్కడా పొంతం లేదండి. సో అది ఈ బడ్జెట్లో కాకపోయినా సరే వచ్చే బడ్జెట్లో అయినా ఆపై వచ్చే బడ్జెట్లో అయినా ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయం అండి ఇది. ఎందుకు అంటే మనం కడుతున్న ప్రీమియము గత 5 సంవత్సరాల క్రితం చూస్తే 20,000 అండి. ఇప్పుడు చూస్తేనేమైనా 40,000 కడుతున్నారండి ప్రీమియం. కానీ వాళ్ళు ఇచ్చే ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చే బెనిఫిట్ అదే ఉంది, అప్పటికీ అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా అంతే ఉంటే మాత్రము కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులేనండి ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్కి అయితే మాత్రం. సారిష్ గారు, ఇంకొకటి మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే అండి, ఈ బడ్జెట్ లో
ఒకటి ఒక విండో ఓపెన్ చేయడం అనేది జరిగిందండి. అది ఎవరి కోసము అంటే మన ఫారెన్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తూ 4 రాళ్ళు సంపాదించుకుంటూ మళ్ళీ ఇండియా వస్తారండి. సో ఆ ఫారెన్ లో ఉన్నప్పుడు యుఎస్ లోనో లేకపోతే కెనడాలో ఉన్నప్పుడు ఆ 4-5 సంవత్సరాలు ఉద్యోగం చేసి అక్కడ ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని $4 ఆ బ్యాంక్ అకౌంట్ లో ఉంచుకొని ఇండియా వచ్చేస్తారండి. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు ఇండియా సెటిల్ అవుతారు. ఇండియాలో సెటిల్ అయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు మనకి ఫారెన్ లో ఉన్నటువంటి అసెట్స్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ లేకపోతే అక్కడ కారున్నా లేకపోతే అక్కడ ఇల్లున్నా అవన్నీ మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో ఇండియాలో ఉన్నప్పుడు చూపియాలండి. కానీ జనాలకి పబ్లిక్ కి ఈ అవేర్నెస్ లేక చూపించడం మర్చిపోతున్నారు. సో అలా మర్చిపోయినందువల్ల మనకి ఏంటంటే అండి 10 lakhs వరకు పెనాల్టీ అండి. పర్ ఇయర్ 10 lakhs వరకు పెనాల్టీ. ఎప్పుడు మీరు ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా సరే చూపించడం మర్చిపోతే పర్ ఇయర్ కి 10 lakhs rupees పెనాల్టీ ఉందన్నమాట నిన్నటి దాకా. కానీ ఇవాళ బడ్జెట్ లో ఏం చేశారంటే ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసుంటారు కాబట్టి ఒక విండో ఓపెన్ చేస్తున్నాము ఒక 6 నెలలు. 6 నెలల లోపల మీరు ఏవైతే ఫారెన్ లో ఉన్న అసెట్స్ కానీ లేకపోతే ఫారెన్ లో ఏదైనా చిన్న ఇన్కమ్ వచ్చే మీరు చూపియండి. ఇంకా 30% ఇన్కమ్ 30% మీద ట్యాక్స్ పే చేసేయండి ఇన్కమ్ అయితే. లేకపోతే అసెట్స్ ఏదైనా ఉంటే ఇల్లు కానీ అయ్యేది ఉంటే చూపియండి. మీకు విండో ఓపెన్ చేస్తున్నామంటారు. బట్ దానికి కొంచెం ఒక 1 lakh rupees పెనాల్టీ పే చేసి మనం చేయాల్సి ఉంటుందండి. బట్ ఇలాంటి చిన్న చిన్న తప్పులకి ₹1,00,000 పే చేయడం అంటే మనం ఇండియా వచ్చిన వాళ్ళకి ₹1,00,000 కూడా బర్డెనేనండి. గవర్నమెంట్ ఇది దృష్టిలో పెట్టుకొని ఈ ఫీజు కూడా వేవ్ చేయాలి. ఇన్ జనరస్ కేసెస్ లో ఈ ₹1,00,000 పెనాల్టీ అనేది కూడా తీసేయాలనేది అందరి అభిప్రాయం అండి. అంటే ప్రాక్టికల్ గా ₹5 లక్షల అసెట్ వాల్యూ ఉన్నా ₹5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మీరు ఇప్పుడు చూపించాలంటే ₹1,00,000 పెనాల్టీ పే చేయాలండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా గవర్నమెంట్ ఆలోచించాలండి. ₹5 లక్షల ₹1,00,000 ట్యాక్స్ పే చేయాలి అంటే ఫీజు పే చేయాలి అంటే అది ఎంత మటుకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ అనేది ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే చాలా జనరస్ కేసెస్ ఉన్నాయి, జెన్యూన్ కేసెస్ ఉన్నాయి. బై డిఫాల్ట్ చాలా మంది మర్చిపోతారు. అది మనము ఇంటెన్షన్ గా చేసిన ఎర్రర్ కాదు. సో గవర్నమెంట్ ఈ దృక్పథంలో ఆలోచించి ఒక 6 నెలల పాటు జెన్యూన్ కేసెస్ లో ఈ పెనాల్టీస్ అనేది కొంచెం తీసేస్తే బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఎస్ సారీష్ గారు, మనం ఇది ఇప్పుడు ఐటీ అండ్ డిజిటల్ రంగం చూసుకున్నట్లయితే కూడా సుమారుగా 74,560 కోట్లు కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ రంగం గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ కి సంబంధించి చాలా మంచి విషయం. డబ్బు ఖర్చు పెడుతున్నారు, ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, సమయానికి ఆ డబ్బు మనకి చేరుతుందా అనేది చాలా ముఖ్యం మనకి. సో ఎక్స్పెండిచర్ ప్లాన్ అనేది ర్యాండమ్ గా వెళ్ళకుండా ఒక ప్రాపర్ వేగా వెళ్తుంది. ఏఐ చాలా ఫాస్ట్ గా అన్ని ఎకానమీస్ కి రన్ చేస్తుంది. సో ఇండియా కూడా ఈ ఏఐకి సంబంధించిన విషయం మీద అగ్రికల్చరల్ వ్యవసాయమే ఎందుకు, వేరే రంగానికి ఎందుకు మనం అంత ఫోకస్ ఇవ్వట్లేదంటే ఇవాళ కూడా దాదాపు ఒక 50 నుంచి 55% మనుషులు వ్యవసాయం చేస్తున్నారు భారతదేశంలో. సో దానికి మీ ఆదాయం పెంచడానికి మీకు కావాల్సిన సపోర్ట్ అది టెక్నాలజీ సైడ్లో అనుకుందాము, ప్లస్ ఏదో విధంగా మీ ఇంప్రూవ్మెంట్ అనేది జరగాలి. రెండో విషయం మనకి ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ పంట వైపు చిన్నగా మనం తీసుకొని రావాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక ఎకనామిక్ సర్వే వచ్చింది 2 days బ్యాక్. ఆ ఎకనామిక్ సర్వేలో 2-3 విషయాలు చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ఆరోగ్య సమస్య తోడగా చాలాగా మనం ఒబేసిటీ ఒక పెద్ద ప్రాబ్లంగా మారుతుంది ఇండియాలో. సో దానికోసం ఒబేసిటీ వెనకాల మనం తీసుకోవాల్సింది ఏంటంటే పౌష్టిక ఆహారం. అది అగ్రికల్చర్ సైడ్ నుంచే అది వచ్చింది. సో మనం చిన్నగా టెక్నాలజీని ఆర్గానిక్ తోటి మనం పెంచుకుంటే దానివల్ల మన ఎకానమీ సైడ్లో అనుకుందాము మనకి కూడా సరిపోవాలి, ప్లస్ మనం ఎక్స్పోర్ట్ కూడా చేయాలి అనే ఆలోచనతోటి ఈ బడ్జెట్ అనేది అగ్రికల్చరల్ సైడ్లో తీసుకొని రావడం జరిగింది. చాలా మంచి విషయం. సో దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నెక్స్ట్ స్టెప్.
గవర్నమెంట్ విషయం. అంటే 1.62 లక్షల కోట్లు వ్యవసాయ కేటాయింపు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అది ఇంప్లిమెంటేషన్ మీద డిపెండ్ అవుతుంది. మనం ఏ విధంగా ఏ ప్రకారంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని మీద. ఎందుకంటే ఇప్పుడు ఖర్చు పెట్టింది వెంటనే దానికి రిజల్ట్ రాదు. మనకి చిన్న చిన్నగా ఒక 2 సంవత్సరాల తర్వాత దాని నిజమైన విషయాలు మనకు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో మనం కూర్చొని మాట్లాడుకుంటే ఇవాళ పవర్ కట్ 100% పవర్ కట్ అనేది జరగకుండా జరుగుతుంది. అంటే 24 hours మనకి పవర్ వస్తానే ఉంటుంది. హార్డ్లీ ఒక కొన్ని సంవత్సరాల క్రితం ఒక 3 గంటలు 2 గంటలు కంటిన్యూస్గా పవర్ అనేది ఉంటుంది. సో సెల్ఫ్ మనం ఏంటంటే మనం అసలు భారతదేశం గురించి మనం మాట్లాడుకుంటుంటే మనం ఒకళ్ళ మీద డిపెండెంట్ అవ్వకుండా ప్రతిదీ మన సైడ్ నుంచే మనం అందించేలాగా మన స్ట్రాంగ్ చేసుకుందాము. సో ఈ దీని మీద మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే స్టార్టింగ్లో నేను మీకు చెప్పినట్టు వికసిత్ భారత్ ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి వెళ్తున్నాము. మీరు చెప్పిన విషయం మీద ఖర్చు విషయం మీద 2 పాయింట్లు నేను టచ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఫిజికల్ డెఫిసిట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ పెరిగితే చాలా ప్రాబ్లం. ఒక చిన్న డేటా మీకు చెప్తాను. 2020-21 టైంలో కోవిడ్ సిచ్యువేషన్ కోసం గవర్నమెంట్ సైడ్ నుంచి ఖర్చు అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అందరూ ఆ విషయం తెలుసు. అప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది. సో ఎకనామిక్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావాలి, తీసుకొచ్చారు. బడ్జెట్కి 9.2% అనేది ఫిజికల్ డెఫిసిట్ ఉంది. ఆ సంవత్సరం బడ్జెట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఒక నంబర్ ఇచ్చారు. అంటే 2026లో మేము బడ్జెట్ వచ్చినప్పుడు 4 ఉన్నారో అనాథలుగా ఉండి పిల్లలు లేక ఎవరు లేకుండా వృద్ధులైన మహిళలు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి అంటే ఇన్ఫార్మల్ ఉమెన్ కానివ్వండి, ఇన్విజిబుల్ లేబర్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ లేబర్, ఇన్విజిబుల్ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఏం చేస్తామో అనేది కూడా కనీసం ప్రకటించట్లేదు, చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఈ బడ్జెట్ అంకెలు చెప్పేదానికి రియల్ గా ఇంప్లిమెంట్ చేసేదానికి బడ్జెట్ డిఫరెన్స్ మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం. అప్పుడు కానీ మనకి రియల్ గా ఎంత పర్సంటేజీ చెప్తుందని తెలుస్తుంది. రామ్మోహన్ గారు మీరు చెప్పిన పాయింట్ కి జస్ట్ మీకు కొద్దిగా నా సైడ్ నుంచి ఇన్పుట్ ఇవ్వాలనుకున్నాను. సో యూనియన్ బడ్జెట్ వెబ్సైట్లో మనకి బడ్జెట్ డాక్యుమెంట్స్ ఉంటాయి సార్. సో ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో మీరు చెప్పిన వివరాలు సెక్టర్ వైజ్ ఈ బడ్జెట్లో అలోకేషన్ జరిగిన ఎక్స్పెండిచర్ కంప్లీట్లీ సెక్టర్ వైజ్ మనకి డిస్క్లోజ్ చేస్తారు. మీరు చెప్పినట్టు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం డిఫరెన్స్ అనేది మనకి చెప్తారు. సో యాక్చువల్గా మనం ఎంత ఖర్చు పెట్టాము, పోయిన సంవత్సరం ఎంత మనం ఎస్టిమేటెడ్ అనేది పెట్టాము, ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టాము అనేది వివరంగా డౌన్లోడ్ అనేది మనం చేసుకొని మనం ఆ సెక్టర్ వైజ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్లో అంటే గతంలో ఉండేది కాదు, కానీ వాళ్ళు ఈ డేటా అనేది రిలీజ్ చేస్తున్నారు సార్ మనకి కంప్లీట్లీ సెక్టర్ వైజ్ స్పెసిఫికేషన్ తోటి నంబర్తో సహా మనకి ఆ డీటెయిల్స్ ఇస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. శివశ్రీ గారు ఒక్క పాయింట్ నేను యాడ్ చేయాలనుకుంటున్నానండి ఇన్ కంటిన్యూషన్. చెప్పండి. మేడం, బడ్జెట్ లో నెంబర్స్ ఎంత బాగున్నా సరే అవి ప్రజల్లోకి కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్ట్లోకి కానీ వెళ్ళలేకపోతే ఆ బడ్జెట్ నెంబర్స్ ఎంత బాగున్నా కానీ రిజల్ట్ అనేది బాగుండదండి. ఎందువల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్సే ఇవాళ బడ్జెట్లో రేర్ ఎర్త్ మినరల్స్ అనేది చెప్పేసి ఒకటి తెచ్చారండి. అది మన ఆంధ్రప్రదేశ్ కూడా బాగా ఉంది, ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు. సో ఇప్పుడు మన డ్యూటీ ఏంది, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ సో రేర్ ఎర్త్ మినరల్స్ మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దానికి సంబంధించి కొంచెం అడ్వర్టైజ్మెంట్ చేసి బూస్ట్ చేసి ప్రజల్లో కనుక చెప్పగలిగితే దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ దానికి సంబంధించిన పాలసీస్ వాళ్ళు కానీ కోఆర్డినేట్ అయ్యి మనము ఆ బడ్జెట్లో అలొకేట్ చేసిన కానీ ప్రజలకు తెలియపరచాలి. సో ఇంకొకటి ఏంటంటే నెంబర్స్ ఒకటే కాదండి, అడ్మినిస్ట్రేటివ్ ఇంప్లిమెంటేషన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మెనీ టైమ్స్ ఈ బడ్జెట్ అమౌంట్ అన్ని అక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఉంటాయి. ఎందుకు అంటే ఎవరు వాడుకోవట్లేదు, అసలు అవన్నీ అక్యుములేట్ అయిపోయి డిఫర్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట. సో అదొకటి మనము ఆలోచించాలండి ఆ విషయంలో కూడా.
అంటే ఇప్పుడు మీరు అంటే ఏదైతే బడ్జెట్లో కేటాయించారో ఎలాంటి పథకాలు ఉన్నాయి ఏంటనేది అందరికీ తెలిసేలాగా గవర్నమెంట్ తీసుకోవాలి చర్యలు అంటున్నారు. అది 100% ఎస్. అలాగే ఇప్పుడు మనం చిన్న వ్యాపారులు ఫ్రీలాన్సర్ల గురించి మాట్లాడుకుంటే వారికి ఈ ట్యాక్స్ విధానం ఎలా ఉంది ఈసారి? హలో శివశ్రీ గారు, హలో, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది. ఎస్, అంటే చిన్న వ్యాపారులు అలాగే ఫ్రీలాన్సర్లపై ఈ ట్యాక్స్ విధానం ఎలా ఉంది సార్? మేడం, ఈ ఫ్రీలాన్సర్లైనా ఇంకొకళ్ళైనా ట్యాక్స్ విధానంలో ఎటువంటి మార్పులు లేవండి, ఎటువంటి మార్పులు లేవు. కానీ ఫ్రీలాన్సర్లు కానీ చిన్న వ్యాపారులు అయినా సరే ఈ ఎంఎస్ఎంఈలో వచ్చే బెనిఫిట్స్ కనుక ఎవరైతే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలరో వాళ్ళు స్కేల్ అప్ అవ్వగలరండి. వాళ్ళ బిజినెస్ వాళ్ళు స్కేల్ అవ్వగలరు. ట్యాక్స్ పాయింట్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. కానీ ఈ 365 డేస్లో 364 డేస్ ఎప్పుడు బిజినెసే, ఓన్లీ 1 డేనే ట్యాక్స్. సో ఫస్ట్ వచ్చేది 364 డేస్లో మనము ఎంఎస్ఎంఈ వాళ్ళకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఎలాగా, ఎంత మట్టుకు వాళ్ళ బిజినెస్ స్కేల్ అప్ చేసుకొని ఎలాగా వాళ్ళు ఎన్కాష్ చేసుకోగలరు అనేది మనము గవర్నమెంట్స్ కానీ ప్రోత్సాహకాలు అందించాలండి. బిజినెస్ వాళ్ళైనా సరే వాటి గురించి అవేర్నెస్ ఎక్కువగా పెంచుకుంటే ట్యాక్స్ అనేది 1 డే ఆస్పెక్ట్ అండి. కరెంట్ ఇయర్ లో ట్యాక్స్ ఫ్రీలాన్సర్స్ కానీ లేకపోతే చిన్న వ్యాపారులకు కానీ పెద్ద వ్యాపారులకైనా సరే ఎక్కడ ఎటువంటి చేంజెస్ లేవండి. అంటే మనం కస్టమ్స్ అలాగే ఎక్సైజ్ డ్యూటీల గురించి కూడా చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనాలే కానీ గ్రీన్ ఎనర్జీ పరికరాలపై అయితే కస్టమ్స్ డ్యూటీ తగ్గించి కొన్ని లగ్జరీ వస్తువులపై ఈ డ్యూటీలన్నీ పెంచినట్టుగా కూడా తెలుస్తోంది. అవును మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ మనకు బడ్జెట్లో ఒక అనౌన్స్మెంట్ ఉందండి. ఏంటి అంటే మనము విమానాలు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంపోర్ట్ చేసుకునేదానికి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ అనేది తీసేశారండి. సో ఎవరైతే ఈ పార్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారో చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గర, అది ఫ్యాబ్రికేషన్ యూనిట్ అయినా ఉండొచ్చు, ఇంకొకలా చిన్న స్పేర్ పార్ట్స్ వాళ్ళైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, ఏవైతే పార్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఎయిర్ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ సంబంధించి వాళ్ళకి బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తీసేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో సర్వే వాళ్ళందరికీ చాలా కాస్ట్ అనేది తగ్గుతుందండి. సో దేర్ బై మనకి ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్ దానికి కానీ ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే కాస్ట్ తగ్గుతుందండి. ఎస్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ గారు, అలాగే శివశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, ఇప్పుడైతే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ లో చూద్దాం. We identify and are able to explore these minerals and process them, make them available for us. Our dependency on external sources for bringing in the rare earths will be lesser, and we've identified the states where we want to establish this rare earth corridors. They are going to be in Orissa, Kerala, Andhra Pradesh and Tamil Nadu. So these are very important developments, and they are going to have multiple decadal impact on the Indian economy. Our dependence on magnets and rare earths will be brought down. 3 dedicated chemical parks, again for reducing our import dependence. High-tech tool rooms for research that will be set up in 2 locations. Very important thing is about the construction equipment being imported. That could be for building tunnels or metros or high energy and also heavy duty equipments which we are relying on imports. We want to manufacture them in India, and that is why I said, how does it affect a common man? It affects because firefighters today have novel, new, big ticket and small, very small firefighting tools and weapons or equipments. We don't have them in this country. That's why if there is a fire accident in some very congested area, our equipments are not able to reach those points. Whereas there are equipments which today are produced abroad, which can navigate those small corridors and go save people's lives. Whether they are huge ones, all of which we want to make sure that we will have production in this country itself, whether they are tunnel boring or anything else,
From small to big, we want to bring in those very impactful infrastructure into India. So we'll support domestic manufacturing. Then container manufacturing is another which we'll support. I think I've gone in detail talking about the textile support in various forms. One very important announcement was made, Mahatma Gandhi Gram Swaraj initiative, which will make sure khadi, handloom, handicrafts will all be brought in, and one district, one product will all be brought in this initiative, and we'll be able to support rural artisans, rural workers, and handloom weavers in those areas. Legacy industrial corridors have got saturated. Manufacturing happening there is now very constricted because they are not able to bring in newer robotics and others. So we want to upgrade these legacy industrial clusters so that they become cost competitive and efficiency comes into these places. Even more important is the champion MSMEs, small and medium industries, entrepreneurs, MSMEs, who are going to be given all the support, and three-pronged approach is being taken up there. We are giving equity support, we are giving also liquidity support, above all professional support for them, so that MSMEs, the equity support is supported by a 10,000 crore SME fund, growth fund. Above all, we are also topping up the Self-Reliant India Fund with 2,000 crores. So MSMEs should not feel any dearth of resources for equity. Similarly, they shouldn't feel any difficulty for liquidity in their hands, because the TREADS platform will now be treated almost as a backed up, security backed up instrument with which they'll be able to discount and get their monies. For professional support, we're working with the chartered accountant and cost accountant institutes so that they can create corporate mitras who can help these MSMEs in filing their returns, doing their accounts, and so on. Above all, for youth and training, there's so much. You've heard the speech, so I won't want to take your time on it. High-powered education to employment enterprise, standing committees being formed so that they can recommend measures for service sector as a core driver of Viksit Bharat. Part B concentrated a lot on tax and related concessions that are being offered. More importantly is the process simplification which has been announced. So elaborate measures have been taken. You will be able to also seek clarification if you want. New export opportunities for fishermen who can go into the economic India's zones, high seas, and also assess and access the global markets. The one very touching, and I really was moved by this proposal, is where we have identified 17 drugs or medicines which are going to be basic custom duty exempt, which are important for cancer patients. Similarly, 7 more rare diseases are added to the import exemption list of the import duties. Baggage clearance and personal items which you bring in when you travel are all being given enhanced duty-free allowance. Besides that, there are quite a few direct tax and indirect tax proposals. Decriminalizing the penalty proceedings and support to the IT sector are some of the high points. As an opening remark, I'll conclude here. I'm sure you'll be able to ask questions and seek clarification. Thank you for coming. Thank you, ma'am. I'll start this question, taking the questions. First question is 17. Good afternoon, ma'am. Shishir here from Hindu Business Line. Ma'am, my question is that under the miscellaneous capital receipt, the provision is 80,000 crore rupees. And last year, the provision was 47,000 crore, which has been reduced to 37,000 crore rupees now. Does this mean that there will be more equity monetization this year, or
there will be more focus on the asset monetization of CPSEs? So you've got it rightly. The intent is that we will have a very strong asset monetization plan in place. Last year, ma'am had announced in the budget that there will be a pipeline prepared, which is being done. So we hope to reap the dividends from that. 238. Ma'am, Timsi Jaipuria, this side from CNBC TV 18. I just wanted to know the rationale behind the hike in STT in futures and options. So, first of all, I believe some confusion. In fact, the question that you have asked rightly reflects the announcement itself, that the only change made in STT is in the future and options. All the other STT rates remain the same. The primary objective of raising the tax rates on STT has been that it is felt that when you look at the volume of transactions in futures and options, whether you compare it to the size of GDP or size of the underlying securities market, it is largely in the realm of heavy speculation, which results in losses to small, retail, unsophisticated investors. And the government's intention is to discourage speculative tendencies. And the increase in rate is essentially in that direction. So it is meant to essentially handle the systemic risk in derivative markets. Even after this increase, however, the rates of STT will remain modest compared to the volume of the transactions that is happening there. This is the reason. 54. मैम तरुण शर्मा फ्रॉम जी बिजनेस. मैम आपने पूरा बजट जो है वो न्यू एमर्जिंग सेक्टर पे बड़ा फोकस रखा है. मैम मेरा सवाल आपसे दो हैं यदि आप अलाउ करें. एक मैम आपने जो एक्साइज ड्यूटी का कैलकुलेशन किया है वो पिछले बजट एस्टिमेट से इस बजट एस्टिमेट में तकरीबन 22% की ग्रोथ देखने को मिली है. दूसरा मैम जो आपने एमएसएमई के लिए कहा कि जो ट्रांजैक्शंस होंगे उसके लिए आप एक्सचेंज प्लेटफॉर्म का यूज करना होगा, तो क्या मैम ये सीपीएसईज के लिए कंपलसरी होगा जो डिस्काउंट ट्रेडिंग की जो बात है? I'll take the second question, ma'am. So हाँ, ये CPSEs के लिए मैंडेटरी होगा कि डिस्काउंटिंग एज वेल एज नॉन डिस्काउंटेड बिल्स दोनों को ही ट्रेड्स पे करना होगा ताकि वो 45 दिन में भुगतान एमएसएमई को कर पाए. और ये हर तरह से चेक कर लिया गया है कि ये हो सकता है. सो वी वांट टू मेक CPSEs एज पायनियर्स. वी होप, लाइक मैम हैज सेड इन हर स्पीच आल्सो, दैट अदर कॉर्पोरेट्स विल आल्सो फॉलो. By 22% from last year B to this. Because there is from 1st of February, all the tobacco products have come back into excise, and all those revenues will account for the increase of the next year. 209. I'm Prakash Predashi from ET now. The budget has announced restructuring of PFC and REC. What will this restructuring look like? And does this also mean that these NBFC will be merged going forward? What is the later part of your question? That these NBFCs are not going to? Will be merged going forward? I've said we are rationalizing it. You'll get to know as we go forward. We want to streamline it, and therefore we'll be taking some steps. We'll let you know the moment we decide how to go about it. 234. Hello, ma'am. Harsh Kumar from Business Standard. Ma'am, two questions. One is, you said that a high-level committee will be formed on the banking reforms in order to 2047. Are we going further for any kind of merger or something? Since government is continuously saying that we need at least two of the big banks, at least of the top 20 banks. So are we going towards that? No, first of all, when I say that it's going to be a high-level committee which is going to look into it, the terms of reference will be prepared
And we are looking at committee to go into the entire expanse of the banking sector so that they come up with recommendations which help us to plan for banking for 2047. We need, by the time we become a Vikasit Bharat, 2047 is our goal. We need to understand what are the other steps that we need to take in the banking area, and based on the recommendations, we'll go forward. But we have the Secretary Department of Financial Services. We'll ask him to also give speech. Please. Ma'am, I think you have rightly responded. There are large number of aspects relating to the banking requirement. For example, the credit to the GDP, commercial credit to the GDP ratio low, and the expansion of the banking network, and what kind of the procedures currently we have that is impeding both the deposits as well as credit. All those aspects will be looked at by an expert panel committee, and well, we will definitely have TOR, and then also consult the all the stakeholders, and the government will take a view on how to lay strong foundation for 2047 Viksit Bharat. Ma'am, one more question. 229. Left side, yes. Ma'am, Premangshu from Ananda Bazar Patrika. Ma'am, have you consciously avoided announcing any bonanza for the poll-bound states? And secondly, can you elaborate on this East Coast corridor, industrial corridor you announced? See, the industrial corridors are very critical for supply chains. We need a predictable mineral, rare earth and magnet related products to be made available for India's manufacturing, whether it's lithium ion, whether it's automobile sector, whether it's the new age solar. You need these rare earths to be processed and be made available. We have enough raw materials. The coastal areas are rich in these minerals, and therefore states also felt, I must credit that the interaction that I had with the finance ministers pre-budget, many states felt that there are rare earths which they can utilize. We then sat up in the budget group that we have, Revenue Secretary, DFL, Secretary DA, and thrashed out, talking with the states. What are the kind of things that we can do so that their capacities to extract these minerals, process them, make them something which the industry can benefit from. So India can be less dependent on imports of these materials. That is where, having spoken to states, we thought it's very important to recognize the corridor and give a policy for it so that industries can invest, private sector can come in, governments, state and center can come together on it. That is where these corridors were announced. And looking at the success of the defense corridor, I can confidently say these rare earth corridors will make that big a difference to the Indian economy. The first question, I think there's enough to cover all the election states. If I do, you will ask me, why have you done it only for the election states? Now I've done it for election and non-election states as well. You want me to spell out what has been done only for the election states? I'm quite happy to do it. 262, front. At the front, please. Yeah. Front. Good afternoon, ma'am. Sapna Das here from CNBC TV 18. Two quick questions. Just wanted to understand the gross borrowing at over 17 lakh odd crore. Would the government look at it as being on the higher side? Just asking that. And within that also, if you look at your net tax revenue stream, of course, B to RE it's higher, and a lot of concessions have been given away both on direct and indirect taxes. But the trend seems to be a bit flat, around 28 lakh odd crore. So if you could explain to us, how is this entire thing looking? And second, ma'am, in terms of the disinvestment aim, 80 odd thousand crores, would this also include IDBI's stake sale sometime in FY27, ma'am? Thank you very much. So you've covered a number of secretaries all at one go. So on the borrowings, no, we don't think it's on the higher side because
The net market borrowings are in the range of 11.73, which is been plus around that number for the last couple of years. The larger number is because we have 5.5 lakh crores which have to be repaid this year. So to that extent, we don't think that it's a large number. We have a plan how to manage this. And according to that plan, which also gets released from time to time, the markets would also know, as well as all of you. 4. Okay. So, on the tax stream, because of some concessions that were given this year, there has been some course correction. But if you look at the next year, the direct tax is growing at 11.4% and continues to be 3.1% of the GDP. The total collection would be 6.9%. The indirect tax excise is growing very healthily because of the base correction, the base which has got added. Customs too is showing a decent buoyancy. So on the tax revenue, I think we are looking up. And even GST, as you would have seen the collection figures today, after rate rationalization, the buoyancy which we had expected, and in this hall we had discussed about it, you can see that coming back on the tax. Hi, ma'am. Meghna Mittal from Money Control. The fiscal deficit target that you have set for next year from 4.4 to 4.3 is being seen as very, very gradual. Is there a specific reason, or is it because of the global uncertainties as one of the major factors for being such a gradual fiscal consolidation path? I would have thought you'll appreciate it being gradual. Because particularly fiscal, drastic changes don't go down well. One or the other section gets hurt. We will have to be gradual, but yet keep it well within that band which gives confidence. And to show that we care for fiscal prudent management. There's no point in me dropping it to, let's say, 4. It has to be steady so that the economy goes in a steady speed. So it is a responsible number and realistic number. It's not as if I wanted it to be so gradual. It is a responsible number. We should achieve it and equally not bring in any kind of turbulence anyway. Thank you. From the center flank, 190. Thank you, and congratulations on a very comprehensive budget. Before you start, I was going to look at PIB and say this side is being ignored. Yes. But good that he called you. Thank you. I'm Aprajita Saxena from CNBC International in Singapore. I'm very curious because you started talking about tech, and I want to ask a question about the ISM 2.0. There are those on the outside who say that India sort of lags when it comes to AI innovation, especially innate innovative LLMs. Is the strategy of ISM 2.0 to sort of become part of the global value chain, or are you more positioning towards India creating its own native LLMs? Thank you. I think Kashmini Vaishnav, the minister, has been speaking extensively about this. There are several aspects of it. We want to be sure that in the semiconductor domain, we have every expertise for all those 5 major chip or modeling or, the infrastructure, design, every aspect of it. So he is talking about creating capacities within the country to be able to have that kind of a infrastructure well laid out within the country. And similarly, if you're looking at the way in which our startups are working, using AI, and very clearly we have also shown a path that it is not just the large language models, but also smaller ones, medium-sized ones, which can serve the requirement of your economy. So AI in India, particularly when you have a huge demographic dividend, will have to give us results to ensure that our people have work and also the opportunities are going to be enticing enough for the youth. It cannot replace human efforts. So we are at the same time redefining for ourselves, if I may use that expression, on how to use AI, what is the capacity that we have to create, the kind of infrastructure that we have to lay in the ground for it. Equally, the products which come out of it will have to benefit our people because our youth are revving to do more and new.
For them to do something new and for them to do something more, we have to create benefits out of AI rather than, push along with AI unthinkingly that it doesn't serve our people. So I think these many different factors play in making a decision on semiconductor. And that is where semiconductor ISM 2.0 looks into these aspects as well. And I'll ask the CEA to speak a bit on it because he spent a lot of time so that he could write effectively capturing what's happening now. Ananta, you want to say anything on it? Actually, we have to see the semiconductor mission and the announcements related to the rare earth corridor, which ma'am talked about a few minutes ago. All of them as part of the framework that we presented a couple of days ago here on the strategic resilience part. So, in fact, many elements of this ma'am's budget speech focus both on equipping us to handle the AI-related technology as well as skilling the population in areas where they can be immune to some of the AI-related impacts as well. So it covers both dimensions, and therefore the semiconductor mission, the rare earth corridor, and also some of the Part B announcements ma'am made about the various electronics and manufacturing sectors were all part of the initiatives to make sure that we make ourselves strategically resilient in a very fraught global environment. 138 at the back side. I'm Rishabh with NDTV Profit. Just wanted to ask on the buyback tax, the rationale behind it, because was it essential to do it now? Because in 2025, there were a lot of companies that came out with significant share buybacks. Also because, and also do you foresee some sort of a reduction in buybacks? And secondly, on pollution-related schemes, the outlay has been very stagnant, but pollution as a problem remains. Is this not a policy priority for the government now? On the buyback, I'll have Revenue Secretary brief us. First of all, on the buyback, I'd like to clarify. I hope that the point was clear enough in the speech also, that it is in fact a relief. It's not a tax, additional tax. It is a relief. Buyback tax system was changed to make it as a dividend income, which is income at the applicable income tax rate at the hand of the shareholder. It has been corrected now, and we have put the tax to be in the hands of shareholder as a capital gains tax, which long term, for example, will be only 12.5%. So there is a correction and a relief which has been given to the shareholders. All that has been done is, the whole objective of doing that change at that time was misuse of a tax arbitrage by promoters. So the change made for promoter is that additional buyback tax on them, which again keeps things status quo for them. So even today, the marginal rate at which they would have been paying the tax as a dividend, which is at their respective income tax rates, we have kept it at 30 and 22. If it is a corporate, 22. If it is an individual, 30. So as far as promoters is concerned, it is status quo. As far as the other shareholders concerned, it is actually a very big relief. So that is probably what may make the point a little clearer, the announcement itself clearer. 76 at the front side.
రైట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్కు యువశక్తి బడ్జెట్గా నామకరణం చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే ఆర్థిక వృద్ధికి 6 సూత్రాలు పాటిస్తున్నట్లు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతం చేస్తూ సుస్థిరమైన వృద్ధిని సాధించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో 6 కీలక రంగాలపై దృష్టి సారించారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్ ఎంఎస్ నాకు గుర్తున్నంత వరకు ఈ బడ్జెట్లో ఫర్ ద ఫస్ట్ టైం సర్వీసెస్ సెక్టర్ గురించి చాలా డిస్కషన్ జరిగింది. సర్వీసెస్ సెక్టర్కి సంబంధించి చాలా రిఫార్మ్స్ కూడా వచ్చాయి. సో గవర్నమెంట్ కూడా రియలైజ్ అయింది. ముఖ్యంగా ఏం చెప్పారు అంటే కనుక ప్రపంచంలో ఉన్న సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మొత్తంలో ఇండియా యొక్క మార్కెట్ షేర్ 10% ఉండాలి అన్న ఒక ఆబ్జెక్టివ్తో ఒక రిఫార్మ్స్ స్టార్ట్ చేశారు. నాకు తెలిసి వీటి యొక్క పర్యావసనం కానీ దీని యొక్క ఇంపాక్ట్ అర్థం చేసుకోవడం వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ నా అభిప్రాయం. ఎస్ సుధాకర్ గారు, మీకు ఎలా అనిపించింది టుడే బడ్జెట్ చూస్తే? సస్టైనబిలిటీ గ్రోత్ ఇవ్వడానికి ఒక ఆశాజనకమైనటువంటి బడ్జెట్. అయితే మనం ఈ యొక్క ట్యాక్సేషన్ ప్రొవిజన్స్లో కానివ్వండి, వీటిలో కానివ్వండి, ఏదంటే ఒక ఈజ్ ఆఫ్ కంప్లైన్స్గా ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఏదైతే ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ అని అనేక రకాలుగా పెట్టి ఇవ్వటం కంటే కూడా ఒక సింప్లిఫైడ్ నేచర్లో ఇప్పటికే మనకి ఒక ట్యాక్స్ రిఫార్మ్లో మేజర్ రిఫార్మ్ అయినటువంటి ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అది ఈ సంవత్సరం 1/4/2026 నుంచి మనకి అమల్లోకి వస్తూ ఉంది. దానికి ఈ విధంగా అన్ని ఏదైతే సస్టైనబుల్ ఒక గ్రోత్ని ఇవ్వాలి, అదేవిధంగా ఇది పబ్లిక్ ట్రస్ట్ అంటే ఇంతకు ముందు కూడా పాలసీ రాజ్ డెసిషన్లో ఉండేది, దాన్ని ఇప్పుడు కన్వర్ట్ అయిపోయి మొత్తం కూడా పబ్లిక్ ఏదైతే చెప్పిందో దాన్నే ప్రభుత్వం నమ్ముతుంది. అన్లెస్ వాళ్ళు కనుక ఏదన్నా డీవియేషన్ అయ్యి దొరికితే తప్పితే మిమ్మల్ని పబ్లిక్ని ట్రస్ట్ చేసిద్ది అనే దానికి విధానంలో కొనసాగింపుగా ఈ బడ్జెట్. కాబట్టి కొంత ఏంటంటే వేతన జీవులు కానీ వీళ్ళు కానీ కొన్ని ఎక్స్పెక్టేషన్ చేశారు. అవి కాకపోతే వాళ్ళు స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 మీద చర్చ జరిగినప్పుడు స్పష్టంగా చెప్పారు, మేము ఈ యొక్క మినహాయింపులు కానీ తగ్గింపులు కానీ రాబోయే రోజుల్లో ఉండటం లేదు. మేము తగ్గించి ట్యాక్స్ రేట్స్నే తగ్గించి తీసుకొస్తూ ఉన్నాం, ట్యాక్స్ బర్డెన్ను తగ్గిస్తూ ఉన్నాము. ఎవరైతే మీకు ఇన్కమ్ వచ్చిద్దో దాని మీద ఇన్కమ్ కట్టే విధంగా అట్లా ఒక ప్రోగ్రెసివ్ ఓరియంటెడ్గా ఉండే విధంగా ఈ బడ్జెట్ ఉంది. తప్పకుండా అదే పందాలో మొత్తం కూడా ఈరోజు మనకి బడ్జెట్ ప్రజెంటేషన్ మొత్తం చూసినట్టయితే అదే పందాలో కొనసాగింది. కాబట్టి ఇది మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ ద్రవ్యలోటు అనేది తగ్గింపు ఏదైతే ఒక ప్రామాణికంగా తీసుకుంటా ఉన్నారో less-than-4% రావాలనే క్రమంలో లాస్ట్ కంటే కూడా 10 బేస్ పాయింట్స్ తగ్గింది, ఇప్పటికి 4.3, నెక్స్ట్ కూడా 4.3కి తీసుకురాబోతున్నారు 4.4 నుంచి. ఇది చాలా శుభపరిణామం. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా డెట్ టు జీడిపి రేషియో కన్సిడరబుల్గా ఏదైతే 50% ఉండాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారో దానిలో భాగంగానే లాస్ట్ ఇయర్ 56.5% ఉంది, ఇప్పుడు అది 55.6%. ఈ విధంగా ఏది చూసినా కూడా శుభపరిణామం. ఇది ఒక 2047కి ఏదైతే సబ్కా వికాస్ అనే దానికి చేశారో దాని యొక్క పరంపరలోనే కొనసాగుతూ ఉంది. 2047కి వచ్చేసరికి ఒక బలీయమైనటువంటి శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందడానికి ఈ బడ్జెట్ దోహదం చేస్తూ ఉంటుంది. మీరేం చెప్తారంటే ఇవాళ బడ్జెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్లో 9వ పెట్టిన దాంట్లో టూరిజం రంగానికి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారండి. దాంట్లో ఏంటంటే చాలా సెక్టర్స్లో ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నారు. పర్యాటకులకు జస్ట్ ఎవరైనా ఇంపార్టెంట్ టూరిజం ప్లేసెస్ ఉంటే చూడటానికి వెళ్ళినప్పుడు గైడ్ కంపల్సరీ అవసరం అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సుమారుగా 10,000 మంది గైడ్స్ని తీసుకొని శిక్షణ ద్వారా ఇచ్చేసేసి IIM ద్వారా వాటిని ఇంప్లిమెంట్ చేసి తీసుకురావాలనే ఆలోచనతో మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. అదేగా సీప్లేన్ కాన్సెప్ట్ గతంలో నుంచి కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఆ సీప్లేన్ కాన్సెప్ట్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ప్రపోజల్ ట్రైల్ చేస్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్కి కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు తీసుకొని దాన్ని విజయవాడ నుంచి శ్రీశైలం ఫస్ట్ కాన్సెప్ట్, సెకండ్ వచ్చి అరకు నుంచి విశాఖపట్నం, మూడోది వచ్చి గండికోట నుంచి బెంగళూరుకి. ఇది ట్రయల్ బేస్ కింద వాళ్ళు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పర్మిషన్స్ ఇచ్చి దాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుంది. ఇలాగే రకరకాలుగా ఎన్ఆర్ఐ పెట్టుబడులు పెట్టడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో బూస్టింగ్ వస్తుందని చెప్పి ఆలోచన ఉంది. దానికి ఎన్ఆర్ఐ పెట్టుబడులు 10% నుంచి 24% వరకు పెంచాలని ఆలోచన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్ఆర్ఐ పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఇలా డిఫరెంట్ సెక్టర్స్ నుంచి దీనికి ఉంది. అలాగే రీసెంట్గా మనకి 25 కోట్ల రూపాయల అహోబిలం టెంపుల్ టూరిజం డెవలప్ చేయడం కోసం 25 కోట్ల రూపాయలు దానికి ఇవ్వడం జరిగింది. అట్లాగే బుద్ధిస్ట్ సర్క్యూట్ని డెవలప్ చేయాలని నాగార్జున సాగర్ దగ్గర కూడా దానికి కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని రకరకాల ప్రోత్సాహకాలు ఇచ్చారు. అది కాకుండా స్పెషల్గా రైల్ కారిడార్ కొత్తది హైయెస్ట్ ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడే విధంగా హైదరాబాద్ నుంచి చెన్నై వయా విజయవాడ, హైదరాబాద్ నుంచి పూణే, హైదరాబాద్ బెంగళూరు రకరకాల కొత్త కారిడార్ కొత్త కాన్సెప్ట్లు తెచ్చారు. దానివల్ల టూరిజం రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే తమిళనాడులోని ఆంధ్రప్రదేశ్లో పక్షులను వీక్షించడానికి ప్రత్యేకంగా రైలు కాన్సెప్ట్ తీసుకొద్దామని చెప్పి రకరకాల ప్రయోగాలు చేశారు మేడం గారు. ఇది చాలా సంతోషం. టూరిజం రంగానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వటం ఇచ్చినందుకు భారత ప్రధాని మోడీ గారి సహాయ సహకారాలతో వీళ్ళందరూ టూరిజం రంగాన్ని బాగా తీసుకుని అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కోరికలు నెరవేరుతున్నాయి అనేదానికి ఇది నాంది పలికారని చెప్పి ఏపీ స్టార్ హోటల్స్ నుంచి నేను తెలియజేస్తున్నానండి. సుధాకర్ గారు, అలాగే ఏపీకి చూసుకున్నట్లయితే కూడా రేర్ ఎర్త్ కారిడార్స్కి సంబంధించి కొత్తగా అంటే పారిశ్రామిక రంగమే కానీ మైనింగ్ రంగాల్లో కానీ కొత్త అవకాశాలు తీసుకొచ్చే విధంగా కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే ఇది చాలా శుభపరిణామం అండి. ఏదైతే సహజ సిద్ధంగా ఉండేటువంటి ఖనిజ సంపదని వాటిని అన్వేషణ వాటి యొక్క వెలుగుతేతకి ఎక్స్ప్లోరేషన్కి ఒక సపరేటు రేర్ ఎర్త్ కారిడార్స్గా ఏర్పాటు చేయడానికి 4 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడానికి వచ్చింది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి ఉండటం శుభపరిణామం. ఇప్పటికే మనకి అనేకమైనటువంటి టంగ్స్టన్ లాంటి మెటల్స్ అనేకమైన అరుదైనటువంటి ఖనిజాలు మనకి ఆంధ్రప్రదేశ్లో లభిస్తూ ఉన్నాయి. దానికి ఎక్స్ప్లోరేషన్కి ప్రభుత్వం ఈ యొక్క కారిడార్ల అభివృద్ధి ద్వారా అనేక నిధుల్ని కేటాయించబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా. ఈ రేర్ ఎర్త్ కారిడార్స్లో ప్రధానంగా ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, కేరళ, అదేవిధంగా తమిళనాడు, ఇటువంటి పక్కన ఉండేటువంటి ఒరిస్సా. ఈ కారిడార్లు అభివృద్ధి చెందటం వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ఏదైతే మనకు ఉన్నటువంటి అరుదైన ఖనిజాలు మన ఖనిజ సంపద ఉందో ఆ సంపదను ఎక్స్ప్లోర్ చేయటం వల్ల ఒక కన్సిడరబుల్ అమౌంట్ అంటే చాలా పెద్ద స్థాయిలో ఒక సంపద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వచ్చేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దాని ద్వారా అనేక రకాలైనటువంటి లింక్డ్ యాక్టివిటీస్గా ఉన్నటువంటి ఉపాధి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మిగతా ఏదైతే ఈ సంక్షేమ పథకాలకి మనం డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి అవసరమైన సంపదను కూడా అంటే మనం ఆ ఎక్స్ప్లోరేషన్కి చాలా కష్టసాధ్యమైనటువంటిది. ఆ కష్టసాధ్యమైన పని సెంట్రల్ గవర్నమెంటే బేర్ చేసి దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఎక్స్ప్లోరేషన్ చేసేటువంటి విధానాన్ని వచ్చినందుకు చాలా శుభపరిణామం. ఇది ఒక మేజర్ బూస్టింగ్ టు ది ఏపీ ఎకానమీ. ఎస్ సాయి కిరణ్ గారు, అంటే ట్యాక్స్ డివాల్యూషన్ అంటే మనం చూసుకున్నట్లయితే స్టేట్స్కి కేంద్రం 41% షేర్ ఇవ్వడం అనేది కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ఫార్ములా అండి, దానికి అయితే కనుక మార్చేది ఏమీ ఉండదు. ఒక ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకి అన్ని స్టేట్స్ని కలిసి ఎంత ఇవ్వాలి ఏంటి అన్నది స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి డిసైడ్ చేసేదండి. ఈ బడ్జెట్లో ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళు చెప్పారో 41.5% అన్నది ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన అమౌంటే తప్ప అందులో మార్చగలిగే శక్తి ఎవరికి కూడా లేదు. సో అది ఆ నెంబర్ అలాగే ఉంటుందండి. ఎస్ స్వామి గారు, అంటే మనం ఈ పర్యాటక రంగం చూసుకున్నట్లయితే కూడా అనేక మార్పులు తీసుకొచ్చే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మీకు కనిపించిన అంశాలు ఏంటి? ఇది రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు గైడ్లైన్స్ అన్ని రికమెండేషన్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్ళడం జరిగిందండి. మనకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో 974 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది. దాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయ సహకారాలతోటి వాళ్ళతో కూడా ఫండింగ్ తోటి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ప్రతి ఇష్యూస్లో టూరిజంని సెక్టర్ని డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి దానికి ప్రోత్సాహకారం ఇచ్చారు మేడం నిర్మలా సీతారామన్ గారని మేము భావిస్తున్నాం. అలాగే ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలని, స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్స్ని డిఫరెంట్ ఏరియాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రిక్వెస్ట్ పెట్టాం. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం కూడా అలాంటి ట్రైనింగ్ సెంటర్స్ పెడితే స్కిల్డ్ ఎంప్లాయీస్ వస్తారు ముందుకనే ఉద్దేశంతో ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా
ఒక 10,000 రూములు ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో కట్టాలని ముందుకు వచ్చినప్పుడు దానికి డిఫరెంట్ ఏరియాలను కూడా ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకురావడం జరిగింది. దానికి కూడా సహాయ సహకారం అందిస్తుంది. అలాగంటే అఖండ గోదావరి కాన్సెప్ట్ మనకి ఇక్కడ నుంచి రికమెండ్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది. అది కూడా యాక్సెప్ట్ చేస్తూ ఇవాళ సుమారుగా 262.92 కోట్లు దానికి గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఇట్లా స్టెప్ వైజ్ అడిగింది మనం పంపించిన ప్రతి పాయింట్ని ఇంప్లిమెంట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేయటం. దానికి ఎన్డీఏ గవర్నమెంట్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ బీజేపీ కోఆర్డినేషన్లో ఈ 4 సంవత్సరాల్లో ఇంకా అత్యంత ఉన్నతమైన స్థాయికి టూరిజం వెళ్తుందనే ఉద్దేశం మాకైతే 100% ఉంది. అలాగే అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కూడా ఇది నాంది పలుకుతుంది. ఇది పక్కనే ఉంది కేంద్రం మనకి. కాబట్టి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలకి ఎటువంటి పరిస్థితుల్లో దీనికి టూరిజం డిపార్ట్మెంట్ సహాయ సహకారం అందిస్తుందని మేమైతే భావిస్తున్నామండి. సుధాకర్ గారు, అంటే ఈ బడ్జెట్లో చూసుకున్నట్లయితే కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులకు ఎలాంటి ఊరట ఉంది? అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మినహాయింపులు కానీ ఏదైనా స్పెషల్ డిడక్షన్స్ కానీ ఇచ్చింది లేకపోయినప్పటికీ కూడా పర్టికులర్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీస్కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సర్వీసెస్, అదేవిధంగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అని 2 సర్వీసెస్గా విడివిడిగా ఉండేవి. అయితే వాళ్ళకి ఇప్పుడు రెండింటిని కూడా మిక్స్ చేసి క్లబ్ చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కింద దానికి తీసుకొచ్చి, ఇంతకుముందు దానికి ఐ రేటు ఆర్మ్స్ లెంత్ ప్రైసెస్లో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్లో ఉన్నప్పుడు ఆర్మ్స్ లెంత్ ప్రైస్గా ఐ పర్సెంటేజ్ ఆఫ్ ఆపరేటింగ్ మార్జిన్ యాజ్ ఎ ప్రాఫిట్గా తీసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు దాన్ని 15%కి తీసుకొచ్చారు. 15% అనేది చాలా దాని యొక్క ఇంతకుముందు దాన్ని అవలంబించేటువంటి విధానానికి కూడా లిమిట్ ఉండేది. అది 300 crores లోపల వాళ్ళకే అది తీసుకోవడం సేఫ్ హార్బర్ రూల్ అనేది ఉండేది. ఆ 300 crores-ని 2000 crores వరకు, అంటే చాలా పెద్ద కంపెనీలు కూడా సేఫ్ హార్బర్ రూల్ తీసుకొని, అంటే 15% ఆపరేటింగ్ మార్జిన్ కనుక వాళ్ళు చూపించినట్లయితే దాని మీద ఎటువంటిది ఇంకా క్వశ్చన్ చేయడానికి ఉండదు. ఆ సేఫ్ హార్బర్ రూల్ కూడా ఒక 5 సంవత్సరాల పాటు అమలు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రతి ఒక్కరిది కూడా ఏదైతే ఇందాక మీకు చెప్పినట్టుగా దీనిని సరళీకృతం చేసుకొచ్చారు. ప్రజల్ని నమ్ముదాం, పబ్లిక్ మీద ట్రస్ట్ పెడదాం, వాళ్ళు చెప్పింది విందాం, అది వాళ్ళు విరుద్ధంగా ఉంటేనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అనేటువంటి విధానంలో సరళీకృత పన్ను విధానానికి ముందుకు వెళ్తూ ఉంది ఈ ప్రభుత్వం. దానిలో భాగంగానే అనేక రకాలుగా తగ్గించారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైతే ఇప్పుడు ఫారిన్ రెమిటెన్స్, మన చాలామంది పిల్లలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళకి ఇంతకుముందు దాదాపు 5% ఉండేది టీసీఎస్. అది అంటే దానివల్ల ఖర్చు ఎక్కువ పెరుగుతూ ఉండేది. దాన్ని ఇప్పుడు ఒక 2%కి తీసుకొచ్చారు. అదేవిధంగా మనం ఫారిన్ ట్రావెల్కి టూర్ ప్యాకేజీలు ఉంటే కనుక దాని మీద కొన్ని రేంజ్ 5 to 20% వరకు టీసీఎస్ ఉండేది. దాన్ని కూడా ఈరోజు 2%. అంటే రాబోయే రోజుల్లో ఫారిన్ టూరిజం ప్యాకేజెస్ కాస్ట్ కూడా మనకి తగ్గబోతూ ఉంది. అంటే చాలా సులభతరంగా ఉండబోతూ ఉంది. కాబట్టి ఇది చాలా శుభపరిణామం. అదేవిధంగా మరీ ముఖ్యంగా మన వాళ్ళందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడేది ఏంటంటే, ఎన్ఆర్ఐలకి మనం టీడీఎస్ చేసేటప్పుడు ఇంతకుముందు ట్యాక్స్ డిడక్షన్ నెంబర్ ఉండేది, కంపల్సరీగా తీసుకోవాల్సి వచ్చేది. దాని కాకుండా ఎక్కడైతే ఇప్పుడు లోకల్గా ఏ విధంగా అయితే మనం రెసిడెంట్ల దగ్గర నుంచి ప్రాపర్టీ కొంటే డైరెక్ట్గా పాన్ బేస్డ్తో చేసేయచ్చు, వాళ్ళకి ట్యాన్తో సంబంధం లేదు. సేమ్ అదే రూల్ని ఈరోజు నాన్ రెసిడెంట్ల దగ్గర నుంచి ప్రాపర్టీ కొన్నా కూడా ఒకే చలానా ద్వారానే ఈ యొక్క రెసిడెంట్ పాన్ బేస్డ్ ఎవరైతే పర్చేజర్ ఉన్నారో వాళ్ళ పాన్ బేస్డ్ లింక్తోనే పే చేసే, అంటే సులభతరం అయిపోయింది ఇప్పుడు పని. గతంలో ఏమైతే ట్యాన్ అప్లై చేయాలి, ట్యాన్ రావాలి, మళ్ళీ మనం డిడక్ట్ చేయాలి, డిడక్ట్ చేసిన దాన్ని మళ్ళీ టీడీఎస్ రిటర్న్స్ ఫైల్ చేయాలి, ఇంత కష్టసాధ్యంగా ఉండేది. దాన్ని సులభతరం చేశారు. ఈ విధంగా ట్యాక్స్లో సులభతర ట్యాక్సేషన్ విధానం, పన్ను విధానాన్ని తీసుకురావటం అనేది అది పరంపర కొనసాగుతూ ఉంది నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో. కాబట్టి ఇది చాలా శుభపరిణామం. ఎస్ సాయి కిరణ్ గారు, ఎంఎస్ఎంఈలకు కానీ స్టార్టప్స్కి కానీ చూసుకున్నట్లయితే ఎట్లాంటి ప్రోత్సాహం అంటే స్పెషల్గా ఏమైనా కనిపిస్తుంది? రెండండి. యాక్చువల్లీ ముఖ్యంగా మీరు ఏ ఎంఎస్ఎంఈ కానీ ఎస్ఎంఈ కానీ అడిగితే ముఖ్యంగా వాళ్ళు కష్టపడేది ఏంటంటే
మాకు ట్రైన్డ్ ఎంప్లాయీస్ దొరకట్లేదు అని. సో దాని గురించి అని చెప్పి వాళ్ళు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. స్పెసిఫిక్ సెక్టర్స్, ఒక హెల్త్ కేర్ కానివ్వండి, లేకపోతే ఈవెన్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, మీరు ఎంప్లాయీస్ని ట్రైన్ చేయడానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి దానికంటూ కొంత క్యాపిటల్ని అలొకేట్ చేశారు ఒకటి. రెండోది ముఖ్యంగా మనం చాలా క్యాలిక్యులేట్ చేయింది ఏంటంటేనండి, ఎస్ఎంఈలు చాలామంది ఎస్ఎంఈస్ లోన్స్ తీసుకుంటాయి. లోన్స్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 yearలో అంటే జూన్ నుంచి మనం ఆల్మోస్ట్ లైక్ 125 basis points అంటే 1.25% ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసేసాము ఆల్రెడీ. సో వాళ్ళకి వాళ్ళ యొక్క ముఖ్యమైన కాస్ట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గింది ఆల్రెడీ. ఈ బడ్జెట్లో వచ్చేసి వాళ్ళకి ముఖ్యమైన ప్రాబ్లం ఏదైతే ఉందో ఎంప్లాయీస్, వాళ్ళ గురించి ట్రైనింగ్ అది చేస్తున్నాము. మూడోది మన సుధాకర్ గారు చెప్పినట్టు సరళీకృతం చేశారండి. కంప్లైంట్స్ కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇదివరకు మీరు ఎవరైతే ఉన్నారో ఎస్ఎంఈ మీ మీద నమ్మకం ఉంచుతున్నాం, మీరు హానెస్ట్గా చేస్తే మేము కంప్లైంట్స్లో మేము వేలు పెట్టము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం అండి. అలాగే రెండోది ఏంటి, కొన్ని స్పెసిఫిక్ సెక్టర్స్ అండి, టెక్స్టైల్ సెక్టర్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ఎంఈస్కి వాళ్ళ యొక్క టెక్నాలజీ అప్గ్రేడేషన్ కోసం అని చెప్పి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కనుక ఇండియాలో 200 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆల్రెడీ ఉన్నవి. పాత ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మెరుగుపరచాలి అన్న ఒక ఆబ్జెక్టివ్ని సెట్ చేశారు. స్పెసిఫిక్గా ఇక్కడ ఏం చెప్పారు అంటే కనుక మేము ఈ యొక్క ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డెవలప్ చేస్తాము. ఏవి కొత్తవి కాదండి, ఉన్నవే ఆల్రెడీ. ఆ క్లస్టర్లో ఒక్కొక్క దీంట్లో ఏముంది అన్నది. రెండోది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక క్యాపిటల్ ఎకానమీ రీజియన్ అని ఒక కాన్సెప్ట్ తీసుకుని ఒక్కొక్క క్యాపిటల్ ఎకానమిక్ రీజియన్ని 5,000 కోట్ల ఫండింగ్ ఇస్తామని చెప్తున్నారు. ఆ యొక్క అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన యొక్క వైజాగ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆ రీజియన్ వరకే మీరు డెవలప్ చేసి మీరు ప్లాన్ ఇస్తే మీరు ఒక స్పెసిఫిక్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు చేస్తున్నారు ఏంటి మీరు చెప్తే కనుక దానికోసం 5,000 కోట్ల గ్రాంట్ ఇస్తామన్నారు. సో అప్పుడు ఏంటంటే కనుక మీకు ఇండస్ట్రీ స్పెసిఫిక్ క్లస్టర్స్ డెవలప్ అవుతాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క బడ్జెట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈకో సిస్టమ్స్ అంటారండి. ఎప్పుడైనా కానీ ఒకే ఇండస్ట్రీకి సంబంధించినవి 5 firms 10 firms వేరు చోట్ల ఉంటే అంత బెనిఫిట్ ఉండదండి, ఒక చోట ఉంటేనే బెనిఫిట్ వస్తాయి. సో వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఐడెంటిఫై చేసాం 7 sectors, బయోఫార్మా ఒకటి, సెమీ కండక్టర్స్ ఒకటి, మళ్ళీ క్యాపిటల్ గూడ్స్ ఒకటి, టెక్స్టైల్స్ ఒకటి, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఒకటి, ఇందాక మనం మాట్లాడినట్టు రేర్ ఎర్త్స్ ఒకటి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జియో పొలిటికల్ కన్సిడరేషన్లో చైనా వాళ్ళు మేము చెప్తే 93% ఆఫ్ రేర్ ఎర్త్స్ చైనానే కంట్రోల్ చేస్తుందండి. వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు ఇస్తాము అంటే ఇస్తాము, లేదంటే లేదు. దానికి ఆల్టర్నేటివ్స్ చూడాలి అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, మనకంటూ రిఫైనింగ్, ప్రాసెస్, మైనింగ్ ఉండాలి. అలా ఒక 7-8 ఫ్యూచరిస్టిక్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన క్లస్టర్స్ని తీసుకొచ్చి దాంట్లో కూడా ఎస్ఎంఈస్కి ప్రోత్సాహకంగా ఇస్తాము అని చెప్తున్నారు. అది న్యూ ఎస్ఎంఈ సెక్టర్స్కి. అదే ఎగ్జిస్టింగ్ ఎస్ఎంఈ క్లస్టర్స్ నేను ఇందాక చెప్పినట్టు ఒక 200 ఎస్ఎంఈ క్లస్టర్స్ ఇండియాలో ఉన్న వాటిని మేము వాటిని మెరుగుపరుస్తాము. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద అవ్వచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఎంప్లాయీస్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ కావచ్చు, లేదా వాళ్ళకి కావాల్సిన గవర్నమెంట్ ఆఫ్ పోర్టల్ ఏదైతే ఉందో దాంట్లో మీరు అమ్ముకోవడానికి కావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు. ఎసెన్షియల్గా మొత్తం ఏమంటారంటే ఎకానమీని అప్లిఫ్ట్ చేయాలి, కొంతమంది ద్వారా కాదు, ఎక్కువ మంది యొక్క పార్టిసిపేషన్తో చేయాలి అనే ఉద్దేశంతో ఉందండి. అంటే స్వామి గారు, అంటే ఈ బడ్జెట్లో చూసుకున్నట్టయితే అమరావతిలో హోటల్స్ ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందంటారా? 100% అండి. కేంద్ర ప్రభుత్వం నిధులు బాగా రిలీజ్ చేసింది. దానికి తోడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ లేనటువంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నిటినీ, ప్రస్తుతం చాలా పెద్ద బ్రాండ్స్ లేవు ఇక్కడ, మ్యారియట్, కొన్ని పెద్ద కంపెనీలు లేవు, వీటన్నిటికీ తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు ఒక 18 నుంచి 20 వరకు ల్యాండ్ అలొకేషన్ జరిగింది. అది కూడా డిఫరెంట్ సెక్టర్స్లో ఆ ఇంపార్టెన్స్ని బట్టి తీసుకొచ్చారు. దాన్ని డెవలప్ చేయడానికి ముఖ్యమంత్రి గారు ల్యాండ్ అలొకేషన్ వితిన్ 3 yearsలో మోడీ గారితో మళ్ళీ అది భూమి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెనింగ్ కూడా ఆయనతోటే చేపించాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి దానికి సంబంధించిన మాకు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చింది. టూరిజం సెక్టర్లో రకరకాల పర్మిషన్స్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ, ఎలక్ట్రిసిటీలు కానీ, ఇట్లాంటి రాయితీలు కనుక ఇచ్చినట్టయితే ఈ కొత్త ప్రభుత్వంలో కొత్త ప్లేసుల్లో పెట్టుకోవడానికి రావడానికి రకరకాల ఆస్కారం ఉంది. కాబట్టి బ్యాంకులో లోన్స్ తగ్గించుకోవడం కానీ, డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు కట్టుకున్న కంకణానికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దాన్ని
కేంద్ర ప్రభుత్వం కూడా సముచితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఇందాక మనకి టూరిజం బడ్జెట్లో కూడా తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు, గంధం చెట్లు ఏదైనా డెస్ట్మెంట్లు అయ్యినా సరే మళ్ళీ డెవలప్ చేయడానికి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అలాగే దేశంలో 5 మెడికల్ టూరిజం హబ్స్ కూడా ఇవాళ అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవాళ బడ్జెట్లో కూడా ఉంది. ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్ని తీసుకొచ్చి హెలి టూరిజం, మన సాగరమాల కాన్సెప్ట్, విశాఖపట్నం పోర్ట్ కనెక్టివిటీ పెంచుకుంటూ క్రూజ్ టూరిజం కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతిరోజు ఒక 30-35 సెక్టర్స్ టూరిజం, హోమ్ స్టే టూరిజం రకరకాల దాంట్లో చేస్తూ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో చేసుకొస్తున్నారు. అలాగే మనకి రీసెంట్గా వారణాసి కనెక్టివిటీ షిప్పుల ద్వారా వచ్చే నౌకాయానాల ద్వారా వచ్చే జల మార్గాలను కూడా ఇంప్రూవ్ చేసి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే మచిలీపట్నం పోర్టును కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తే కొద్దిగా క్రూజ్ను బాగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. కాబట్టి 100% ఇంప్లిమెంటేషన్కి కేంద్ర శాఖ టూరిజం మంత్రి గజేంద్ర షెకావత్ గారు కూడా దీంతో 2-3 మీటింగ్లు అయినాయి. ఇప్పుడు మా కేంద్ర రాష్ట్ర మంత్రి గారితో, సీఎం గారితో వాటి ఫండింగ్ విషయంలో కానీ ఎక్కడెక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేకంగా టూరిజం హబ్గా డెవలప్ చేయాలని కంకణ కట్టుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం దీనికి సహాయ సహకారాలు అందిస్తుంది. 100% ఇది గోల్ రీచ్ అవుతుంది అనే నమ్మకం ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఏర్పడిందండి. సుధాకర్ గారు, అంటే అమరావతికి కేంద్ర సాయం ఏ విధంగా ఉంది అంటే ఏం చెప్తారు? అమరావతికి తప్పకుండా ఇప్పటికే మనకు ఆర్థిక సర్వే 2026లో స్పష్టంగా అమరావతి దాని గురించి ఒక ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది ఒక కాన్సెప్చువల్ టౌన్ బేస్డ్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఇది ఒక ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాగా ఇది డెవలప్ చేయబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని మీద దృష్టి పెట్టడం అనేది ఈ ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పరిపుష్టి అవడానికి దోహదం చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకని అమరావతి నిర్మాణానికి తప్పనిసరిగా నిధుల్ని ఇప్పటికే కేంద్రం సమకూరుస్తూ ఉంది. అటు వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల ద్వారా కొంత రుణాన్ని ఇప్పిస్తుంది. అది గ్రాంట్గా కూడా మారే అవకాశం ఉంది. ఆ విధంగా అమరావతిని ఇక్కడ మనకి చెప్పేటప్పుడు సిటీ ఎకనామిక్ రీజన్స్లో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి అటువంటి గ్రోత్ని తీసుకురావచ్చేది అమరావతి. కాబట్టి రాబోయే రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ప్రజలందరికీ చెబుతూ ఉందో, ఇది అమరావతి అనేది రాజధాని నిర్మాణం అనేది ఒక చోదక యంత్రం లాంటిది అనేటువంటి చోదక శక్తి అని చెబుతూ ఉంది. ఆ చోదక శక్తి అని చెప్పడంలో నిజం ఉందనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఆర్థిక సర్వే ద్వారా కానివ్వండి బడ్జెట్లో ఇచ్చాడు. ఇక్కడ కాకపోతే అమరావతి ప్రజల కోరిక ఏంటంటే ఒక పొరపాటున 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తయారు చేసేటప్పుడు ఏదైతే అమరావతి రైతులకు ఇచ్చినటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్సేషన్ ఉందో దాన్ని 1037A పొరపాటున విత్డ్రా చేయడం జరిగింది. దాని మీద ఇప్పటికే మాకు ఉన్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిర్మలా సీతారామన్ గారికి ఇప్పటికే దాని మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది, దాన్ని రీస్టోర్ చేయమని. ఎందుకంటే అది కూడా రీస్టోర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఎందుకైతే ఉందంటే, మామూలుగా ఈ ప్రభుత్వం ఏదన్నా భూసేకరణ చేస్తే కనుక ఆ భూసేకరణ మీద కంప్లీట్గా సెక్షన్ 10 సబ్సెక్షన్ 37 కింద ఎగ్జంప్షన్ ఉంది. అంటే భూమి కనుక డబ్బులు ఇస్తే ఆ కాంపన్సేషన్కి ఎగ్జంప్షన్ ఉంది. అదేవిధంగా ఫెయిర్ ప్రైస్ యాక్టుల కింద కూడా దాన్ని కూడా సెక్షన్ 97 కింద కూడా అది ఎగ్జంప్షన్ ఉంది. మరి ఇప్పుడు ఏదైతే స్వచ్ఛందంగా భూ సమీకరణ చేసిన వాళ్ళకి ఆ ఎగ్జంప్షన్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని తప్పనిసరిగా ఈ యొక్క బడ్జెట్ సెషన్స్ మీద జరిగేటువంటి చర్చల్లో దాన్ని తీసుకొస్తారని ఆశాభావంతో అమరావతి రైతులు, అమరావతి ఉద్యమకారుడిగా మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. ఎస్, మరికొన్ని వాటి గురించి చర్చించుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. ఎస్, ఒక బ్రేక్ తీసుకుందాం. To provide relief to patients, particularly those suffering from cancer, I propose to exempt basic customs duty on 17 drugs or medicines.
I propose also to add 7 more rare diseases for the purposes of exempting import duties on personal imports of drugs, medicines, and food for special medical purposes used in their treatment. I propose a scheme for small taxpayers wherein a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable depositories to accept Form 15G or Form 15H from the investor and provide it directly to various relevant companies. I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. I also propose to stagger the timeline for filing of tax returns. Individuals with ITR 1 and ITR 2 returns will continue to file till 31st July, and non-audit business cases or trusts are proposed to be allowed time till 31st August. TDS on sale of immovable property by a non-resident is proposed to be deducted and deposited through resident buyers and his or her PAN-based challan instead of requiring a TAN, which is a temporary accounting number. To address practical issues of small taxpayers like students, young professionals, tech employees, relocated NRIs, and such others, I propose to introduce a one-time 6-month foreign asset disclosure scheme for these taxpayers to disclose income or assets below a certain size. This scheme would be applicable for 2 categories of taxpayers, namely A, who did not disclose their overseas income or assets, and B, who disclosed their overseas income and or paid due tax but could not declare the asset acquired. For category A, the limit of undisclosed income or asset is proposed to be up to 1 crore rupees. వెల్కమ్ బ్యాక్. ఎస్ సాయి కిరణ్ గారు, మనం ఈరోజు బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ రోజునే, కేంద్ర బడ్జెట్ రోజునే స్టాక్ మార్కెట్లు అయితే కుప్పకూలాయనే చెప్పుకోవాలి. అటు సెన్సెక్సే కానీ నిఫ్టీయే కానీ మార్నింగ్ చూసుకున్నట్లయితే బడ్జెట్ స్టార్ట్ అయిన కాసేపటికే అసలు సెన్సెక్స్ అయితే 2000కు పైగా మార్కెట్ పడిపోయింది. ఇప్పుడే కొద్దిగా కోలుకుంటూ ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు మార్కెట్ పడిపోవడానికి రీజన్స్ ఏవై ఉండొచ్చు? 2 రీజన్స్ అండి. మనకి ప్రతి బడ్జెట్లోనూ గవర్నమెంట్ ఎంత మార్కెట్ నుంచి బారో చేస్తుంది అన్న ఒక నెంబర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి. ఆ ఎక్స్పెక్టేషన్ కన్నా మేడం చెప్పిన బడ్జెట్ స్పీచ్లో నెంబర్ ఎక్కువ ఉందండి. దాని మూలాన ఇంపాక్ట్ ఏంటి అంటే కనుక మన యొక్క జీసెక్ రేట్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది అన్నది మార్కెట్ యొక్క అభిప్రాయం. సో ఈ బడ్జెట్లో మార్కెట్ ఫస్ట్ టైం పడడానికి గల కారణం ప్రైమరీగా గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికన్నా ఎక్కువ రావడం మూలాన మార్కెట్ పడిందండి. అది అయ్యాక రెండో పాయింట్ ఏమైంది అంటే కనుక ఎస్టీటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి ఇంక్రీజ్ చేశారు. ఎస్పెషలీ ఫ్యూచర్స్లో ఏదైతే మనం ఇదివరకు 0.02% తీసుకునేది 0.05% చేశారు. అలాగే ఆప్షన్స్లో కూడా 0.1 ఉండేది 0.15 చేశారు. ఇది చేసిన ఆబ్జెక్టివ్ కూడా వారికి క్లియర్గా బడ్జెట్ స్పీచ్లో చెప్పారండి. మీరు అబ్జర్వ్ చేస్తే సెబీ ఒక సెబీ మన మార్కెట్ రెగ్యులేటర్ అండి, మార్కెట్స్ చూస్తుంది. లాస్ట్ ఇయర్ సర్వే కాదు యాక్చువల్లీ డేటా చూసి తీసుకుంటే 100 మంది జనాలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తూ ఉంటే 93 లాసెస్ బుక్ చేస్తున్నారండి. అంటే ఏమవుతుందంటే మార్కెట్లో ఈజీగా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఒక రకంగా చెప్పాలంటే గ్యాంబ్లింగ్ లాగా, ఒక వ్యసనం లాగా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అయ్యింది. అది తగ్గించాలి అనే ఉద్దేశం అనే ఆబ్జెక్టివ్తో ఈ ఎస్టీటీ ఇంక్రీజ్ చేశారు. కాకపోతే మార్కెట్ అలా ఆలోచిస్తోంది అంటే కనుక అసలు మార్కెట్ ఈ బడ్జెట్కి ముందర అసలు ఎస్టీటీ తీసేయమని అడిగింది.
అది తీయడానికి బదులు పెంచారు అనే ఉద్దేశం మార్కెట్కి నచ్చలేదు. అప్పటిదాకా ఉన్న పాజిటివ్ న్యూస్ ఏదైతే ఉందో అది ఇగ్నోర్ చేశారు మార్కెట్, అందుకని బాగా త్వరగా పడింది. రెండోది నేను చెప్పినట్టుగా గ్రాస్ మార్కెట్ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ దానికన్నా ఎక్కువ ఉండడం మూలాన జీసెక్ రేట్స్ పెరుగుతాయి, అందు మూలాన మార్కెట్ పడింది. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 1999 తర్వాత బడ్జెట్ ఏ రోజున ఆదివారం పెట్టలేదు. బడ్జెట్ ఆదివారం రోజున మార్కెట్ కూడా తెరిచలేదండి. బ్లాక్ సండే అయిపోయింది. సో ఏమవుతుంది అంటే కనుక మనకి మార్కెట్ పార్టిసిపెంట్స్లో సిగ్నిఫికెంట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఎఫ్ఐఏస్ ఉన్నారో వాళ్ళు లేరు. ఓన్లీ డొమెస్టిక్ పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. సో మన రియల్ యొక్క ఏమవుతుంది మార్కెట్ అన్నది రేపు మనం వేచి ఉండాలి. అంతవరకు నేను చెప్పగలుగుతాను. సుధాకర్ గారు, మార్కెట్ పడడానికి మీ ఒపీనియన్? ఇందాక తను చెప్పినట్టు సాయికిరణ్ గారు 100% అదే. కాకపోతే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కింద చాలా ప్రధానమైనటువంటి అంశం ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఉండదు కాబట్టి ఈరోజు తప్పకుండా రేపు రికవరీ అవుతుంది. మరీ మార్కెట్ అంత నెగిటివ్గా తీసుకునేటువంటి ఉద్దేశం కూడా ఉండకపోవద్దు. ఎందుకంటే అనేక సార్లు ఇప్పటికే చాలా రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్లో. దాన్ని ఇంకా నిరుత్సాహపరచాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఎస్టీటీని పెంచడం కూడా జరిగింది. కాబట్టి ఇది త్వరగానే రికవరీ అవుతూ ఉంటుంది. కేవలం ఇది బడ్జెట్ మెయిన్ పడిపోవటానికి కారణం బారోయింగ్స్, మార్కెట్ నుంచి బారోయింగ్స్ తీసుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ చేంజ్ అవుతాయి దాంట్లో. అందుకని ఇది స్టాక్ ఇన్వెస్ట్మెంట్ కంటే బెటర్గా ఉంటుందేమో అనేది ఒకటి రీజన్, అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్. కాబట్టి ఈ బేసిస్లో ఈరోజు మార్కెట్ పడింది. కాకపోతే రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంది రేపు. తర్వాత ఇక మిగతా సెక్టార్స్కి వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ మార్కెట్లో ఈ ఎస్టీటీది అనేది ఈరోజు పడిపోవడానికి ఒక మెయిన్ రోలు బారోయింగ్, ఇది ప్రధానంగా చెప్పుకోవచ్చు మనం. ఎస్ స్వామి గారు, అంటే మనం చూసుకున్నట్లయితే ఈ బడ్జెట్లో రవాణా అలాగే మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన భారీ నిధులు పరోక్షంగా పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తాయని అనుకోవచ్చా? ప్రభుత్వం ఆ విధంగా భావిస్తోందా? అది ఒక రకంగా అట్లా లింకప్ చేసి దీనికి లింకప్ చేసి డెవలప్ చేయడానికి ముందుకు వచ్చిందని భావించవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఆ టైప్లో తీసుకొచ్చి దీన్ని కూడా లింకప్ చేస్తే ఇది చాలామందికి ఉపాధి కల్పనకి వస్తుంది, కనెక్టివిటీ పెరుగుతుంది అన్న ఆలోచనతో తీసుకున్న నిర్ణయం. అలాగే ముఖ్యమంత్రి గారు రీసెంట్గా మాకు లాస్ట్ నవంబర్లో సిఐ సమ్మిట్ పెట్టారు మేడం. పెట్టినప్పుడు సుమారుగా అక్కడ జరిగిన సమ్మిట్లో మేజర్ ఎక్కువ 70 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నప్పుడు మీకు సుమారుగా 120 MOUలు అయినాయి టూరిజం సెక్టర్ మీద. మీరు ఒకసారి చూడండి, 2014-19 టైంలో చేసిన దాంట్లో 15% MOUలు కన్సిడరేషన్లోకి వచ్చినాయి. ఈసారి కంపల్సరీ 30 to 40% అవుతాయి అనే నమ్మకం ఏర్పడింది ఇతర దేశాల్లో కూడా. మొన్న అంతకుముందు ఒకసారి దావోస్ ట్రిప్ వేశారు. రీసెంట్గా ఒక 1 week బ్యాక్ కూడా ముఖ్యమంత్రి గారు దావోస్ ట్రిప్లో కూడా ఎక్కువ మంది టూరిజం సెక్టార్లో మేము ఈ ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు తీసుకురావటం, సంబంధిత అధికారులు కూడా సరైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు టూరిజం సెక్టర్లో ఉన్న ఆఫీసర్లందరూ మంచి టీముని ఎమ్మట ఇచ్చుకోవటం, ఆయన గైడ్ చేసుకొని ముందుకెళ్ళటం జరుగుతుంది. కాబట్టి ఈ దావోస్ ట్రిప్పు ఇలాంటివన్నీ 1 by 1 ఒకదానికి బాగా డెవలప్ చేయాలన్న ఆలోచన కంకణం కట్టుకున్నారు. నిన్న కూడా అరకు సదస్సుకు కూడా వెళ్ళాలి. ఎక్కడికక్కడ ఇన్వెస్టర్స్ మీటింగ్ తిరుపతి జోన్లో ఒకటి పెట్టారు, విశాఖపట్నం జోన్లో ఒకటి పెట్టారు, విజయవాడ జోన్లో ఒకటి పెట్టారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. అసలు మేము ఊహించలే ఇంతమంది ఇక్కడికి ఇన్వెస్టర్స్ వస్తారా, ఎక్కడెక్కడ ఫారినర్స్ వచ్చి ఇక్కడ పెట్టాలని పెట్టుబడితో. అంటే వీళ్ళ ముగ్గురు కలయిక బాగుంది అన్న ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాడు ఎక్కువ మంది ఉన్నారు. దీంతోపాటు పెద్ద కంపెనీలు, టాటా కంపెనీ కానీ ముందుకు వస్తుంది. అలాగే పెద్ద కంపెనీ మహేంద్ర కంపెనీ, చాలా పెద్ద కంపెనీలు వస్తుంది. ల్యాండ్ ఎలొకేషన్ కూడా గవర్నమెంట్ ఈ మధ్యన చాలామందికి చేసింది. రీసెంట్గా అలాగే మన క్యాబినెట్లో ఒక 3-4 విశాఖపట్నంలో ఒకటి అయింది, సూర్యలంక బీచ్లో ఒకరికి ఇవ్వడం జరిగింది. డిఫరెంట్గా అంటే ఎవరికాళ్ళు ఎన్ఆర్ఐస్ కూడా పెట్టుబడి పెట్టి ఇక్కడ దీంట్లో చూడాలి, ఈ ముఖ్యమంత్రి గారి స్పీడ్ని అందుకోగలగాలి, టూరిజం డెవలప్ చేయాలి అని కంకణం కట్టుకుని ముందుకు వస్తున్నారు. కాబట్టి 100% సక్సెస్ గ్రోత్లోకి వెళ్తుంది. ప్రతిరోజు ప్రతి విషయంలో ఆయన 20% ఆఫ్ ది ఫండ్ దీంట్లో నుంచి టూరిజం నుంచి వస్తుంది, ప్రజలకు కూడా ఆహ్లాదకరంగా ఉండాలని కంకణం కట్టుకున్న వ్యక్తి. కాబట్టి ఆయన డైరెక్షన్లో కేంద్ర మంత్రులు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. దానికి లోకేష్ బాబు గారు కూడా ప్లాన్ చేసి ట్రిప్లో ఎవరెవరికి వెళ్ళాలి టూరిజం సెక్టర్లో అనే దాని మీద బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి సంతోషదాయకమైన
విషయం మేడం. ఎస్ సాయి కిరణ్ గారు, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఫార్మా రంగం బలోపేతం కావడానికి బడ్జెట్ ఎలా ఉపయోగపడుతుందండి? ఒకటండి, ఫస్ట్ మీరు ఆబ్జెక్టివ్ చూస్తే కనుక బయోలాజికల్స్ మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారండి. ఏంటి అంటే కనుక సామాన్య మెడిసిన్స్ ఇప్పుడు జరుగుతున్న లాస్ట్ ఒక 30 ఏళ్ళు కానీ 40 ఏళ్ళు కానీ అది జరిగిందండి. ఫార్మాలోని ఫ్యూచర్ ఏంటి అంటే కనుక బయోలాజికల్స్. ఆ బయోలాజికల్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయండి. ఇదివరకు ఏమైందంటే ఒక 50 ఏళ్ల కిందట కానీ 30 ఏళ్ల కిందట కానీ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటు రోగాలు ఎక్కువ ఉండే. ఇప్పుడు అవి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు మీరు కామన్గా ఆలోచిస్తే ప్రతి వ్యక్తి ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ అన్నది చాలా కామన్ అయిపోయింది. అలాంటి వాటికి ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి బయోలాజికల్స్ అండి. ఆ బయోలాజికల్స్ కోసం అని చెప్పి వాళ్ళు స్పెషల్ ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారు. అది ఒకటి. రెండోది మెడికల్ టూరిజం. ఇందాక మీరు చెప్పినట్టుగా కొన్ని క్లస్టర్స్ తయారు చేశారండి. మీరు అబ్జర్వ్ చేస్తే సౌత్ ఇండియాలో మనకి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుందండి. ఎస్పెషల్లీ మీరు ఏ రేషియోస్ చూసినా జనరల్గా 2 రేషియోస్ చూస్తారండి. ఒకటి నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పర్ 1 lakh పాపులేషన్, రెండోది నెంబర్ ఆఫ్ హాస్పిటల్ బెడ్స్ ఫర్ 1 lakh పాపులేషన్. మనం అబ్జర్వ్ చేస్తే ఇండియాలో కూడా అందులో సౌత్ ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నదండి. మనం కనుక దానికి సంబంధించినంత వరకు మనం వేరే దేశాల వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకునేట్టయితే కనుక చాలామంది వస్తారు. ఇప్పటిదాకా మీరు మెడికల్ టూరిజం అబ్జర్వ్ చేస్తే ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో చాలా ఎక్కువ ఉందండి. ఎందుకు అది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మీకు ఫారిన్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఢిల్లీకే కనెక్టివిటీ ఉంటాయి. సో డైరెక్ట్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఢిల్లీకే కనెక్టివిటీ ఉంటాయి. సో మన ఆంధ్ర వైపుగా ఆలోచిస్తే కాస్ట్ ఆఫ్ మెడికల్ ఏదైతే ఉందో మన ఎన్సీఆర్ కన్నా తక్కువ ఉంది. ప్లస్ ఎఫెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ ఫార్మా వైజ్ కూడా మన యొక్క ఈకో సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో నాకు అర్థమైనంత వరకు ఈ బడ్జెట్లో మన నెక్స్ట్ లెగ్ మన ఆంధ్ర ఫార్మాకి ఏదైతే ఉందో అది బయో ఫార్మా. నాకు తెలిసినంత వరకు మన ఆంధ్ర ఎంటర్ప్రెన్యూర్స్ చాలా ప్రోగ్రెసివ్, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. రెండోది మెడికల్ టూరిజంగా కూడా అబ్జర్వ్ చేస్తే ఇన్ కేస్ మనకి కనుక కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయ్యి మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా ఫారినర్స్ ఇండియాకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేయగలిగితే ఈ మెడికల్ క్లస్టర్ కూడా దాని ఆబ్జెక్టివ్ అదేనండి. మన ఆంధ్రకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుందని నా అభిప్రాయం. అలాగే సుధాకర్ గారు, మనం మాట్లాడుకున్నాం ఏపీలో కూడా ఖనిజాలు, అరుదైన ఖనిజాలు వెలికి తీసేందుకు కూడా కేంద్రం ప్రాధాన్యత ఇస్తుంది. అంటే దీని ద్వారా మనం చూసుకున్నట్లయితే ఏపీ ఆర్థికంగా బలోపేతంగా మారే అవకాశం ఉంటుంది కదా. అంటే ఏపీకి కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనుకోవచ్చు కదా. తప్పకుండా. అంటే దీర్ఘకాలికంలో అంటే ఇప్పుడు ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఇది మన దగ్గర నుండి లభించేటువంటి ఖనిజాలు చాలా అరుదైన ఖనిజాలు లభించేటువంటి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. కాబట్టి దాన్ని ముందు ఎక్స్ప్లోర్ చేసేసి ఎంతెంత ఏ స్థాయిలో ఉండయి వాటిని ఇప్పుడు దాకా చైనా, ఇందాక చెప్పినట్టు సైకిల్ గారు, చైనా కంట్రోల్ చేస్తూ ఉంది. అయితే ఈ రోజు ఉన్నటువంటి గ్లోబలైజేషన్ మెథడ్స్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏ కంట్రీ మీద కూడా మనం పూర్తిగా దేనికోసం కూడా ఆధారపడకూడదు. కాబట్టి అటువంటి ఆధారపడే పని లేకుండా మన దగ్గర ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఖనిజ సంపదను గురించి ముందు అన్వేషణ చేసి దాన్ని ఏ విధంగా ఎక్స్ప్లోరేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందనే దాని మీద ఈరోజు ప్రత్యేకంగా ఒక స్పెషల్ కారిడార్ లాగా రేర్ ఎర్త్ కారిడార్స్ తీసుకురావడం జరిగింది. ఇది చాలా మంచిది, ఆర్థికంగా పరిపుష్టికి తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా యూనివర్సిటీ బేస్డ్ లింక్డ్ టౌన్షిప్స్ని బేస్ చేయాలనేది ఉంది. దానికి అమరావతి చాలా సూటబుల్ ప్లేసెస్. ఎందుకంటే ఇప్పటికే దాన్ని ఒక విద్యానగరంగా అనేక యూనివర్సిటీలు దాంట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఉందో ఆ విజన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి మద్దతు పలికే విధంగా ఈ బడ్జెట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే దాంట్లో యూనివర్సిటీ లింక్డ్ టౌన్షిప్స్, ఇప్పుడు అమరావతి వన్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టౌన్షిప్ అన్నమాట. కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా ఉన్నటువంటి సదుపాయాలు, అదేవిధంగా ఈ టెంపుల్ టౌన్స్ని మనకి తిరుపతి ఉంది, అది ఒక టెంపుల్ టౌన్ సిటీగా బాగా ఇంకా అభివృద్ధి చెందడానికి, దానికి పర్యాటక రంగంగా అభివృద్ధి చెందడానికి. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అమరావతి ఉందో మనం చెప్పుకునేటువంటి అమరావతి కూడా మెడికల్ టూరిజానికి అనుగుణంగా రాబోయేటువంటి పెద్ద పెద్ద మెడికల్ యూనివర్సిటీస్ రాబోతున్నాయి, అదేవిధంగా హాస్పిటల్స్ రాబోతున్నాయి అక్కడ. ఇది తప్పనిసరిగా మెడికల్ టూరిజాన్ని అందిపుచ్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా బయోఫార్మాకి దాదాపు 10,000 కోట్లతో, అంటే రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 2,000 కోట్లకు తగ్గకుండా 10,000 కోట్ల రూపాయలని బయోఫార్మా శక్తిగా దాన్ని
ఒక ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇందాక సాయి కిరణ్ గారు చెప్పినట్టు మన రాష్ట్రంలో అనేక మంది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు దీన్ని అందిపుచ్చుకొని తర్వాత ఆయుష్ కేంద్రాలు, ఎందుకంటే ఏదైతే భారతీయ పురాతనమైనటువంటి వైద్య విధానం ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందింది కాబట్టి దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. అంటే క్రానికల్ డిసీజ్ని నయం చేయడానికి కూడా మన యొక్క భారతీయ పురాతన వైద్య విధానాలు తోడ్పడుతూనే ఉన్నాయి. దాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకొక 3 నేషనల్ ఆయుష్ ఇన్స్టిట్యూషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇవన్నీ కూడా ఒక వైద్య రంగం, అదేవిధంగా ఈ మెడికల్ టూరిజంతో పర్యాటకాన్ని మెడికల్ పర్యాటకంగా ఉండటం వలన ఇంకా ఎక్కువ డెవలప్ అయింది. ఎక్కువ మందికి ఉపాధి కల్పించటమే అంటే సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి, సెల్ఫ్ సస్టైనబిలిటీకి ఉండే విధంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తా ఉండాలి. అంటే సుధాకర్ గారు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అమరావతి రైతులకు చూసుకున్నట్లయితే కూడా క్యాపిటల్ గెయిన్స్ పొడిగింపు విషయాన్ని అంటే ఈ బడ్జెట్లో ప్రస్తావించాలి. అంటే భవిష్యత్తులో కనుక రైతులకు డబుల్ ఇంజన్ సర్కార్ శుభవార్త చెప్పే అవకాశం ఏమైనా ఉందంటారా? తప్పకుండా, ఎందుకంటే చర్చల్లో ఇది వాళ్ళు జనరల్గా మాకు అక్కడ కేటాయించి చేసినటువంటి విధానంలో సెక్షన్ 37A ఇచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాలు ఏదైతే రిటర్నబుల్ ప్లాట్లు డెవలప్ చేసినటువంటి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత 2 సంవత్సరాల పాటు కొనసాగింపు అనేది ఉంది. దురదృష్టవశాత్తు 2019 to 2024 గుండా కాలం వృధా అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు ఆలోచన విధంగా ఏదైతే 2 సంవత్సరాలు ఇచ్చాం కదా పీరియడ్, ఇప్పటికే 10 years అయిపోయింది కదా, అందుకని ఆ ఉద్దేశంతో తీసేసి ఉండొచ్చు. కాబట్టి వాస్తవాలను వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఏదైతే రైతులకు కలగజేయాల్సినటువంటి ప్రయోజనం ఉందో అది ఈ ప్రభుత్వం మారినటువంటి విధానాల వలన పాలసీల వలన పొందలేకపోయారు. కాబట్టి ఆ రైతులు పొందాల్సినటువంటి బాధ్యత ఉంది, అది ఆ నైతికత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని రీస్టోర్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అది రాబోయే బడ్జెట్ సమావేశాల్లో తప్పగా కూటమి ఎంపీలు మొత్తం కూడా దీన్ని ఏకాభిప్రాయంతో దీని మీదకి ఆర్థిక మంత్రి గారితో చర్చిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎస్, అంటే మనం చూసుకున్నట్లయితే కూడా మనం పర్యాటక రంగం గురించి మాట్లాడుకుంటున్నాం. అమరావతికి కానీ ఏపీ కానీ ఇంకా ఎలాంటి ప్రదేశాలను పర్యాటకంగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక ఉందంటారు? ఆల్రెడీ ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కొద్దిగా దాని మీదుగా స్పెసిఫిక్గా ఇప్పుడు 1 day టూరిజం కాన్సెప్ట్ కలెక్టరు విత్ టూరిజం హైయర్ అఫీషియల్స్ తోటి ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. రీసెంట్గా కలెక్టర్ గారు టూరిజం హైయర్ అథారిటీస్ కూడా కూర్చొని 2-3 ఎవరైనా విజయవాడ సిటీకి వస్తారు అమరావతి చూడాలనే ఉద్దేశంతో ఒక్కరోజు అయితే అమ్మవారి టెంపుల్ చూపించడం, లేకపోతే పక్కన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చూపించడం, ప్యాకేజ్ హోటల్స్ని కూడా డిస్కౌంట్ ఇవ్వమని అడగటం, ట్యాక్సీస్ ట్రావెల్స్ కూడా డిస్కౌంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చినాయి. అలాగే 2 రోజులు చూడాలనుకున్నప్పుడు దానికి కొండప్ప గాంధీ హిల్ కానీ ఇట్లా డిఫరెంట్ సముద్రం మంగనిపిడి బీచ్ కానీ ఇలాంటి కాన్సెప్ట్లన్నీ డెవలప్ చేసి ప్రాసెస్ చేయాలనే ఉద్దేశంతో దానికి గవర్నమెంట్ సహాయ సహకారాలు 3 రోజుల ట్రిప్ ఉంటే ఏమేమి పెట్టాలి అనే అమరావతి టెంపుల్ చూపించడం, ఇట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ అన్ని లోకల్ సైట్ సీయింగ్ ఇవన్నీ కలిపి చేయాలని ముందుకు వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకి ఉండవల్లి గుహలు ఫేమస్, ప్రపంచంలో అత్యంతమైన ఇంపార్టెంట్ గుహలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా మనకి ముఖ్యమంత్రి గారు ఆవకాయ అమరావతి అనే కాన్సెప్ట్ని అంటే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి టూరిజం రంగాన్ని ఏదో రకంగా డెవలప్ చేయాలి అనే కంకణం కట్టుకున్నారు. కాబట్టి దానికి టూరిజం రంగం కూడా దానికి ఈక్వలెంట్గా ఏం ఆలోచిస్తే బాగుంటుంది అనే దాంట్లో సంబంధిత జిల్లాధికారులు కృష్ణా గుంటూరు జిల్లాల్లో కానీ ఇప్పుడున్న సెక్టర్లో ఉన్నవాళ్ళు కానీ చాలా మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్ని టూరిజం సెక్టర్లో వేశారు. ప్రతి నెల ఒక ప్రోగ్రాం జరుగుతుందండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం సెక్టర్లో జరుగుతుంది. విశాఖ ఉత్సవం, లాస్ట్ 2 months బ్యాక్ విజయవాడ ఉత్సవాలు పెట్టారు. ఇట్లా తిరుపతిలో కూడా ఒకటి పెట్టాలని ఏదో ఒక రకంగా డెవలప్ చేస్తే పబ్లిక్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుంది. టూరిజంలో పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్లో ముందుకు వస్తారు. పర్టికులర్గా హైదరాబాద్ అమరావతిలో షార్ట్ పీరియడ్లో పెట్టడానికి పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు ఊహించినటువంటి కంపెనీలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళందరూ ధైర్యంగా ముందుకు వచ్చేసేసి ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలకి అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి సక్సెస్ అవుద్దనే నమ్మకం 200% మాకుందండి దీంట్లో. చెప్పిన దానికి కొంచెం ఇంకో
ఏంటంటే దానికి అడిషనల్గా ఈ అరకులో ఉంది. అరకులో ట్రెక్కింగ్ దాన్ని ఇంప్రూవ్ చేసేందుకు మౌంటైన్ ట్రయల్స్ కింద దాన్ని తీసుకొని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. అదేవిధంగా బర్డ్ వాచింగ్ సెంటర్స్గా పులికాట్ సర్స్ని తీసుకున్నారు. ఇట్లా అంటే టూరిజాన్ని చాలా పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్డీఏ ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. ఈ ఎందుకంటే ఎక్కువ మందికి ఉపాధి, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఇదొక ఇంజన్ లాంటిది. కాబట్టి దీన్ని ఈ డబుల్ ఇంజన్ సర్కారు దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి స్కీములు పర్యాటకం అనేది ఆర్థికంగా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే కేంద్ర బడ్జెట్పై కూడా రాహుల్ గాంధీ స్పందించినట్టుగా మనకి తెలుస్తుంది. అంటే దేశంలో వాస్తవ సంక్షోభాలను పట్టించుకోని బడ్జెట్ అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్య చేశారని, దీని గురించి ఏమంటారు? అంటే మనం బడ్జెట్ అనేది ఒక ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగించాలి. అంటే సంక్షోభాలకి అది దీర్ఘకాలికమా స్వల్పకాలికమా, అంటే దీర్ఘకాలిక లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్యాల సాధనలో మన యొక్క ప్రణాళికలు ఉండాలి. ఇది ఏ దేశానికైనా మంచిది. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇది స్పష్టంగా కనపడతా ఉంది. మనం గతంలో అందుకనే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు మనకు వస్తున్నప్పటికీ ఒక రకంగా ఈరోజు ఒక టారిఫ్ వార్ నడుస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా. అటువంటి టారిఫ్ వార్లో కూడా ఒక సేఫ్ హార్బర్గా, ఒక సేఫ్ జోన్లోగా ఈ యొక్క ఇండియా నిలబడింది అంటే ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో లక్ష్యాలతో పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. సంక్షోభాలు ఉంటాయి కాబట్టి అది కేవలం ఒక రాజకీయ విమర్శగానే మనం చూడాలి తప్పితే ఈ బడ్జెట్ అనేది కొంత పురోగతికి అనుసంధానంగా ఉంది. కాకపోతే ప్రజలందరూ బడ్జెట్ అనగానే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్కువ ట్యాక్స్ రిలీఫ్స్ కావాలని, అదేవిధంగా ఎక్కువ సబ్సిడీస్ కావాలనేది ఉంది. అయితే దీంట్లో కూడా ఇది ఒక ఆర్థిక లక్ష్యాలతో కూడినటువంటి బడ్జెట్, ఒక లక్ష్య సాధనకు ఉపయోగపడేటువంటి బడ్జెట్. దీంట్లో మీరు స్పష్టంగా చూస్తే సెల్ఫ్ హెల్ప్ ఉమెన్ వాళ్ళకు కూడా ఒక షీ మార్ట్గా ఎంకరేజ్ చేయడం, ఇప్పటికే మనకి లక్పత్ దీదీస్ కింద ప్రమోట్ చేసి వాళ్ళకు ఒక క్యాపిటల్ సబ్సిడీలు ఇవ్వటం జరుగుతూ ఉంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో ఒక మార్టులను పెట్టాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళని కూడా ఎంఎస్ఎంఈలతో అనుసంధానం చేసి వాళ్ళకి మంచిగా. అదేవిధంగా ఏ దేశంలో అయినా ఒక సంస్థలు బాగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎంఎస్ఎంఈల యొక్క అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈలకి లిక్విడిటీ ఏ విధంగా రావాలి, వాళ్ళకి ఫండ్ ఏ విధంగా క్రియేట్ అవ్వాలి అనే దాని మీద అనేక చర్యలు ఈ బడ్జెట్లో కూడా కొనసాగింపుగా తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయి, తద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయి. అలాగే గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టారని కూడా చంద్రబాబు నాయుడు ఇందాకే మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. బడ్జెట్కి సంబంధించి కూడా అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అభినందిస్తున్నానని ఆయన చూసాము. అలాగే ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్య కూడా మనం వాస్తవ సంక్షోభాలని పట్టించుకోవట్లేదు అనేది కూడా మాట్లాడుకున్నాం. మీ కామెంట్, మీరేమంటారు? ఏంటండి, ఒక గ్లాస్లో సగం నీళ్ళు ఉంటే మనం సగం ఉన్నదని చెప్పొచ్చు, సగం లేదని చెప్పచ్చు. ఓకే, సో అలాగే ఒక పాలసీ ఏదైనా కానండి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ రెండు ఉంటాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక సుధాకర్ గారు అన్నట్టు ట్యాక్స్ కట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ బడ్జెట్ మీరు అబ్జర్వ్ చేస్తే సడన్గా బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఏదైతే ఉందో 12 లక్షలకి పెంచారండి. అలా ఎప్పుడు జరగలేదు. మీరు గత 30 కాదు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంత ఒక్కసారిగా పెంచింది ఎప్పుడు జరగలేదండి. అలాగే జిఎస్టీ ట్యాక్స్ రేట్ కట్స్ కూడా జరిగిపోయినాయి. అవి సెప్టెంబర్లోనే జరిగింది. వాటి కోసం బడ్జెట్ దాకా వెయిట్ చేయలేదు. మీరు రెండు కలిపితే ఆల్మోస్ట్ లైక్ 1% ఆఫ్ ద జీడిపి అండి. అది రెండు కలిపితే అవి రెండు అయిపోయినాయి. ఇంకా అయిపోయాక ఈ బడ్జెట్లో ఇంకా ట్యాక్స్ రేట్ కట్ అన్నది ఏమీ జరగదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బడ్జెట్లో మనం 2047కి మన భారతదేశానికి ఏం కావాలి అన్నవి కొన్ని గోల్స్ డిఫైన్ చేసి వాటికి ఏం కావాలి అన్నది స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే ఇప్పటిదాకా నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఇప్పటిదాకా మనం ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేసాం. ఎందుకు అంటే అంతకు ముందర 10 ఏళ్ళు మనం మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ చేయలేదు కాబట్టి. ఈ రోజుకి కూడా భారతదేశంలో 55% ఆఫ్ ద జీడిపి సర్వీసెస్ అండి. ఈసారి సర్వీసెస్ కి బాగా ప్రోత్సాహకాలు అవి ఇచ్చి వాటిని కూడా పెంచాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. సో ఎలాగే మనం నెక్స్ట్ 20 ఏళ్ళు ఏం చేయాలి అన్న దానికి మనం ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని దాని గురించి పనిచేస్తున్నాము. సరే, ఈ సంవత్సరంలో నాకేమీ రాలేదంటే లాస్ట్ సంవత్సరం మనం తీసుకున్నాం కాబట్టి అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం.
ఎస్ అంటే స్వామి గారు మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా హైదరాబాద్ బెంగళూరు అలాగే బెంగళూరు చెన్నై హైదరాబాద్ చెన్నై కారిడార్ల వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే అరుదైన ఖనిజాలు వెలికితీత వల్ల కూడా ఏపీకి ఎంతో లాభం అని కూడా చంద్రబాబు గారు అంటున్నారు. మీరేమంటారు? 100% ఏకీభవించాలండి. ఇది ఫస్ట్ టైం ఒకేసారి రైల్వే కారిడార్స్ని ఇంప్రూవ్మెంట్ చేయటం అంటే చాలా మన ఆంధ్రప్రదేశ్కి కానీ దేశానికి కానీ గతంలో వందే భారత్ ట్రైన్స్ తెచ్చారు, రకరకాల ట్రైన్స్ తీసుకోవచ్చు, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్. గతంలో 8 గంటలు 7 గంటలు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం మనం. ఇప్పుడు వితిన్ 3.5 అవర్స్లో హైదరాబాద్ టైం పెట్టుకుంటే కరెక్ట్గా 3.5 అవర్స్లో హైదరాబాద్ ఉంటున్నాం. ఇంకా సూపర్ టెక్నాలజీని తీసుకురావాలని ఇదే మోడీ గారి ప్రభుత్వం తీసుకున్న కంకణానికి మనం చూస్తున్నాం. సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కాన్సెప్ట్ అంటే దానివల్ల ఇలాంటి కారిడార్స్ ఇంప్రూవ్ చేయాలని ముఖ్యమంత్రి గారి తలంపు ఏంటంటే ఇది ఇంటర్లింక్ అవుతున్నాయి. అమరావతికి కూడా స్పెషల్ ట్రైన్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి చెన్నై, ఇట్లాంటివన్నీ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ చేస్తే బిజినెస్ అక్కడ ఇంప్రూవ్ చేయడానికి ఫ్లైట్ కనెక్టివిటీతో పాటు ప్యారలల్గా ఇది కూడా చేయాలని తీసుకురావడం నెంబర్ 1 పరిస్థితి. ప్లస్ నెంబర్ 2 ఆయన చెప్పినట్టుగా ఖనిజ అభివృద్ధి అనేది కారిడార్లు రియర్ ఎర్త్ కారిడార్ అని చెప్పేసి చెప్పారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి అరుదైన ప్రదేశాల్లో ఉంది. దానికి కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ ఇచ్చి చేయటం వల్ల మనకి మైనింగ్ సెక్టర్ చాలా చోట్ల ఉంది. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తే ఫండ్ కూడా అరేంజ్ అవుతుంది, డెవలప్ అవుతుంది ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి 100% సక్సెస్ అవుతానికి మంచి ఈసారి బడ్జెట్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కలయికలు చాలా డీసెంట్గా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కలయిక, బీజేపీ కలయికతో దేశం మొత్తం ఎదురు చూస్తుంది. అన్ని రాష్ట్రాలన్నీ వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఒకప్పుడు గుజరాత్ ఉండేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ప్రతి ఒక్కరి చూపు ఆంధ్రప్రదేశ్ ఫారినర్స్ కూడా ప్రతిరోజు వాచ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది స్పెషల్లీ. కాబట్టి చాలా ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే మన కళ్ళతో మనం చూసాం. నాకు తెలిసి హైదరాబాదు ఇది ప్రపంచంలో ఎక్కడున్నామా అన్నట్టుగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారు. ఆ రోజున భూమి పూజ చేసిన తింటం దగ్గర చేసినప్పుడు నేను అక్కడ ఒక సెంట్రల్ మినిస్టర్ వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నాను. ఇప్పుడు అదే హైదరాబాద్ చూస్తే అసలు ఇది ప్రపంచంలో ఎక్కడున్నామా మనం అన్న స్థాయికి తీసుకెళ్ళాడు. 100% ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి ఒకళ్ళ కోఆర్డినేషన్ బిట్ బాగుంది వీళ్ళ మధ్యలో. కాబట్టి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ ఎక్కువ శాతం దీనికి రిలీజ్ చేస్తుందని ఆ నమ్మకం 100% ప్రజలందరూ కూడా నమ్మకం ఏర్పడిపోయింది ఇక్కడ. కాబట్టి ఈ డెవలప్మెంట్కి వెనక్కి తగ్గే ఆలోచన లేదు. 100% ముఖ్యమంత్రి గారు అనుకున్న ఈ డీల్స్ అన్ని సక్సెస్ షార్ట్ పీరియడ్లోనే మనం చూస్తాం. గతంలో నెక్స్ట్ మన పిల్లలు నెక్స్ట్ తరాలు ఇప్పుడు మనంతటే మనం చూడటానికి ఆస్కారం ఉంది వీళ్ళ కలయిక అని నేను భావిస్తున్నాను. సుధాకర్ గారు, అంటే బడ్జెట్ విషయం చూసుకున్నట్లయితే కూడా ఎన్డీఏతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు అయితే సరైన కేటాయింపులు లేవనే విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే బడ్జెట్ ప్రసంగంలో కూడా ఎక్కడా కూడా కేరళ పేరు వినిపించలేదని కూడా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. అంటే బడ్జెట్ విషయానికి వస్తే ఇలాంటి కామెంట్స్ గురించి మీరేమంటారు? అంటే రాజకీయాలు అంటే ఒక రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టే బడ్జెట్లు కాబట్టి రాజకీయ అవసరాలతో తప్పనిసరిగా ముడిపడి ఉంటాయి. కానీ శశి థరూర్ గారు చెప్పిన దాంట్లో రేర్ ఎర్త్ కారిడార్లో కేరళ కూడా ఒకటి ఉంది. ఏదైతే 4 రాష్ట్రాలు ఉన్నాయో కేరళ, అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రేర్ ఎర్త్ కారిడార్స్లో. కాబట్టి అంటే ప్రత్యేకంగా ఈ రకంగానే ఉండాలా? ఇది మనం చూస్తూనే ఉంటాం. ఎలక్షన్లు వచ్చేటప్పుడు ఎలక్షన్లకు సంబంధించినటువంటి బడ్జెట్లో ఆయా రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వటం. ఎందుకంటే ప్రజలు దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు కాబట్టి రాజకీయ ప్రయోజనాలు కూడా కొన్ని ముడిపడి ఉంటాయి. అయితే దీంట్లో కూడా ఓవరాల్గా ఉండేటువంటి మన రైతు సోదరులకు చేసినటువంటిది ఈ బడ్జెట్లో ఏముంది అంటే స్పెషల్గా చెప్పాలి అంటే యానిమల్ హస్బెండరీ మీద దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించారు. అదేవిధంగా శాండల్వుడ్, క్యాష్యూ నట్స్, క్యాష్యూ వీటి మీద అమూల్యమైనటువంటి అంటే హై వాల్యూ క్రాప్స్ అన్నారు. ఈ హై వాల్యూ క్రాప్స్ మీద దానికి ఎక్కువ అవకాశాలను అందిస్తే కనుక రైతులు దాని యొక్క సాగుకి ముందుకు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే హై వాల్యూ ప్రత్యేకంగా కోకోనట్, ఈ కోకోనట్లో మనమే వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాం. దీన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. దానికి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి వంగడాలు వాడుకోవాలి. ఈ కోకోనట్ మీద ఒక రీసెర్చ్ జరుగుతూ ఉండాలి. అటువంటి కోకోనట్ అని, కోకో అని, వీటి మీద అట్లనే శాండల్వుడ్ అని, క్యాష్యూ అని,
వీటన్నిటి సాగు మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించే విధంగా ఒకటి చేయటం జరిగింది. అదేవిధంగా ఫిషరీస్, ఈ యొక్క చేపల చెరువులు, చేపల పెంపకాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్తో కూడా కలిపి చేపిస్తూ ఉంటే ఆ చేపల విక్రయానికి కానీ దాన్ని ఎండ్ యూజ్ పాయింట్స్గా తీసుకొచ్చుకోవడం కానీ వీటన్నిటిని కూడా ఉపయోగించవచ్చు, వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంచవచ్చు అని. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది భారత్ విస్తార. ఈ భారత్ విస్తార అనే ఒక ఏఐ యాప్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ని ప్రభుత్వం ముందుకు తీసుకొస్తూ ఉంది. దాంతో ఏంటంటే ఇప్పుడు దాకా ఉండేటువంటి మన యొక్క రైతులకి పండించేటువంటి పంటల యొక్క ధరల గురించి కానివ్వండి, స్టాక్ యాడ్స్ గురించి కానివ్వండి, అదేవిధంగా వాటి ఐసిఏఆర్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉండేటువంటి వాళ్ళ పద్ధతులు కానీ ఇవన్నీ తెలియటం వలన సింప్లిఫై అడ్వైజర్ మనకి వెంటనే ఏఐతో మనం మాట్లాడితే అన్ని లాంగ్వేజెస్లో తెలుగులో కూడా రాబోతా ఉంది. దీనివల్ల రైతులు తనకి ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఏఐ యాప్ ద్వారా తెలుసుకుని, ఇప్పుడు పురుగు ఉంది, ఇక్కడ కాయ దొల్చే పురుగు వచ్చింది, ఈ పురుగుకి ఏ మందులు కొట్టాలి అంటే దానికి వెంటనే సమాధానం చెప్పేటువంటి విధానంగా ఒక యాప్ వస్తుంది. అంటే ఇది తప్పనిసరిగా రైతులకు ఒక చేదోడు వాదోడుగా ఉంటుంది. దాని యొక్క ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి కానివ్వండి, లేకపోతే రాబోయేటువంటి నష్టాలు ఎలా ఉండి, లేకపోతే నేను పండించిన పంటకి ఎక్కడ మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయి, ఎక్కడ గిడ్డంగులు ఉన్నాయి అనేటువంటి అనేక విషయాలతో కూడినటువంటి భారత విస్తార యాప్ అనేది ఈ యొక్క బడ్జెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చాలా రైతులకు మేలు చేసేటువంటి విధానం. అలాగే సాయి కిరణ్ గారు, ఇరిగేషన్స్ కానీ ప్రాజెక్ట్స్కి సంబంధించి, అలాగే ఫార్మర్స్ కానీ ఇరిగేషన్ కానీ వాటర్ సెక్యూరిటీ కోసం కానీ 18,093 కోట్లు కేటాయించినట్టుగా తెలుసు. అంటే ఈ ఫండ్స్ ఏదైతే ఈ ఇరిగేషన్కి ఎలా యూజ్ అయ్యే విధంగా ముందుకెళ్ళొచ్చు అంటారు? ఇరిగేషన్ అనండి, రెండు విషయాలు. ముందు ఆ పాయింట్కి వెళ్ళే ముందు మనం రేర్ ఎర్త్ గురించి చాలాసార్లు మాట్లాడాం కాబట్టి నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఈ రోజున చైనా మీద శాంక్షన్స్ రాకపోవడానికి గల కారణం, చైనా యొక్క బార్గెన్ చిప్ ఏదైతే ఉందో అది రేర్ ఎర్తేనండి. సెమీ కండక్టర్స్ ఈకో సిస్టమ్ మూలాన మనం మొదటి అడుగు వేసాము. ఆ మొదటి అడుగులో మన ఆంధ్ర సిగ్నిఫికెంట్గా ఉంది అన్నది మనం యాక్చువల్లీ గర్వించదగ్గ కారణం. ఒకటి మైనింగ్ చేయడం ఒకటండి, మైన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కూడా ప్రపంచంలో ఎవరి దగ్గర లేదండి. అది ఇందాక అన్నారు కదా, ఒక ఈకో సిస్టమ్ లాగా క్రియేట్ చేసి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ వస్తాయన్నది. ఒకవేళ అది సక్సెస్ అయితే మన ఆంధ్ర యొక్క ఎకానమీకి చాలా చాలా బెనిఫిట్ ఉంటుందండి. రెండోది వచ్చేసి ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్పారు. మనం ఇప్పటిదాకా డిస్కస్ చేయింది అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. డేటా సెంటర్స్కి ట్యాక్స్ బ్రేక్ ఇచ్చారండి, 2047 వరకు ఇచ్చారు. నేను 2 సార్లు చెక్ చేశాను. జనరల్గా ట్యాక్స్ బ్రేక్స్ 20 ఏళ్ళకి ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. డేటా సెంటర్స్కి మీరు 2047 వరకు మీరు ఏ డేటా సెంటర్ పెట్టినా మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదన్నారు. ఇందాక నేను అన్నట్టుగా హాఫ్ గ్లాస్ ఫుల్ హాఫ్ గ్లాస్ ఎంటీ, దూరదృష్టిగా ఆలోచిస్తే ఇవన్నీ కూడా మన యొక్క భారతదేశం యొక్క ఎకానమీ పురోభివృద్ధికి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అలాగే ఈ సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్ కానీ ఏమంటారంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ వచ్చాయి. కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన ప్రశ్నకి, అగ్రికల్చర్ వైజ్ అండి 19,000 crores అంటే ఈ రోజున ఉన్న మన భారతదేశ ఎకానమీ సైజుకి అది చాలా చిన్న నెంబర్ అండి. ఓకే, ఇది 16% ఆఫ్ ద ఎకానమీ స్టిల్ ఈజ్ అగ్రికల్చర్. 55% మీకు ఏమంటారంటే సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 18 to 20%. సో ఇది స్పెసిఫిక్గా ఏంటి అన్నది, ఒకటి సస్టైనబుల్ ఎనర్జీ, గ్రీన్ అని ఏదైతే అంటున్నామో దాని గురించి మనం ఫండ్స్ కానీ దాని గురించి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇస్తున్నాం మనం. అలాగే ఇందాక చెప్పిన హై వాల్యూ క్రాప్స్ ఏవైతే ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్గా ఉంటుంది. అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మన యొక్క దేశం ఎంత చిన్నది ఓవరాల్ గ్లోబ్ ఆఫ్ నెదర్లాండ్స్ మన మహా అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక 2 జిల్లాల సైజు ఉంటుందండి. 80% ఆఫ్ గ్లోబల్ ఫ్లోరోకల్చర్ ఓన్లీ నెదర్లాండ్స్లో జరుగుతుంది. మన యొక్క ఏదైతే ఉందో గోదావరి జిల్లాల్లో జరిగే ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో అది చాలా తక్కువ. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఈ 19,000 crores ఏదైతే ఉందో స్పెసిఫిక్గా అగ్రికల్చర్కి సంబంధించి ఫార్మర్స్ యొక్క ప్రొడ్యూస్ తీసుకురావడానికి కానీ ఇలాగ ఏఐ థింగ్స్ కానీ వాటికి ఉపయోగిస్తారు. రెండోది ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఒకటి బాగా వస్తుంది. ఇది నాకు తెలిసిన. ఎస్, అంటే యువతకు చూసుకున్నట్లయితే ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందంటారు. 100% బాగా చాలా రకరకాల స్కీమ్స్ ద్వారా తీసుకొచ్చారు. వాళ్ళ మేడం తీసుకొచ్చిన దాంట్లో రకరకాల స్కీమ్స్ వచ్చినాయి. రకరకాల కొత్త ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలని, అంత యువతకి ఏదో ఒక రకంగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి రకరకాలుగా ఇప్పుడు 10,000 మంది
టూరిస్ట్ గైడ్లు. దాంతో కొంతమంది ఉపాధి కల్పన జస్ట్ ఆ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫీసులు పెట్టడం, దానికి సంబంధించిన స్టాఫ్ గైడ్ అంటే గైడ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఇట్లా డిఫరెంట్ రకరకాల ఇన్స్టిట్యూట్స్ కొత్తగా తీసుకొచ్చారు వాళ్ళు ఓపెన్ చేయడానికి. కాబట్టి బర్డ్ వాచింగ్ ట్రైనింగ్ సెంటర్స్ అని చెప్పారు, ట్రైనింగ్ అనౌన్స్మెంట్ అని చెప్పి, ఇట్లా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ, ఇట్లా డిఫరెంట్ సెక్టర్స్లో ఉపాధి కల్పన కల్పించడం కోసం తీసుకున్న నిర్ణయంలో టూరిజం రంగానికి ద్వారా వెళ్తుంది. కాబట్టి ఇది 100% సక్సెస్ అవుతుందనే నమ్మకం ప్రజల్లో వచ్చిందండి. ఇందాక మీరు చెప్పారు కొత్తగా జరగబోయే ఎలక్షన్ సైట్లో కూడా చాలామంది డిస్కషన్ వచ్చింది. ఎక్కడ ఏ రాష్ట్రానికి దానికి ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చారు అని అనకుండా సమతూకంతో వెళ్ళింది వాళ్ళ బడ్జెట్. పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడులో వచ్చే నెల జరుగుతుంది, ఎలక్షన్ జరుగుతుంది, కొద్దిగా వెస్ట్ బెంగాల్ జరుగుతుంది, వాళ్ళకి ఎక్కువ ఇచ్చారని అనిపించుకోకుండా ఈక్వల్గా సమతూకంతో బడ్జెట్ వేశారని చెప్పి ప్రజల్లో మన్నన పొందిన బడ్జెట్ అని చెప్పి మాకుగా మేము ఆంధ్రప్రదేశ్ తరఫున తెలియజేస్తున్నాం. సుధాకర్ గారు, అంటే మహిళలకు చూసినట్లయితే కూడా అలాగే గ్రామీణ ప్రాంత మహిళలకి సంబంధించి ఎటువంటి ప్రోత్సాహకాలు వచ్చాయి? ఏదైతే ఇందాక చెప్పినట్టుగా షీ మార్ట్స్ దానికి ఉంటే, అదేవిధంగా ఈ సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయీస్ గ్రూప్స్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా అది ప్రత్యేకంగా అయితేనండి ఈ యొక్క ఉమెన్ హెల్త్ మీద, ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. అదేవిధంగా హాస్టల్స్, ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్ పెట్టాలి అనేటువంటి విధానాన్ని పూర్తిగా సెంట్రల్ ఫండ్స్తో దాన్ని ప్రతి జిల్లాలో కూడా ఒక గర్ల్స్ హాస్టల్ తీసుకురావటం. అంటే ఎప్పుడూ కూడా మహిళా భద్రత, మహిళలకి సాధికారిత మహిళలకు వస్తాయి. అందుకనే ఇక్కడ ఈ ఫిషరీస్లో కూడా ప్రొడ్యూసర్ కంపెనీస్ని మహిళల చేత ఓపెన్ చేపియాలి అనే, ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీస్ని మహిళల చేత చేపియాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంది. మహిళలకి ఎక్కువ పాత్ర ఇవ్వాలి. అదేవిధంగా ఈ యొక్క ఎలైడ్ హెల్త్ ఇండస్ట్రీస్ వాళ్లకు ప్రొఫెషనల్స్ని దాదాపు 1,00,000 మంది ఎలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని తయారు చేయాలి అనేటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ టూరిజానికి అనుబంధంగా ఉండేటువంటి గైడ్స్ ఉన్నారు వాళ్ళకి స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయాలి, వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి అనేటువంటిది ఒక 10,000 టూరిస్టులకి ఈ సంవత్సరం కాలంలో మనం వాళ్ళని ట్రైన్ చేయాలి అనేటువంటి, ఎందుకంటే ఎక్కువ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటారు, ఇంకా పెరుగుతూ ఉంటుంది టూరిజం ఇండస్ట్రీ అని. అదేవిధంగా ఇప్పుడు ఈ టీడీఎస్ సంబంధించినటువంటిది కూడా మ్యాన్ పవర్ సప్లై మీద టీడీఎస్ ఇంతకుముందు ఎక్కువ ఉండేది, దాన్ని 2 or 1% చేయాలి అనేటువంటి విధానం తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రమోటింగ్ మ్యాన్ పవర్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయించే విధానానికి దేనికైనా మనం సహకరించాలి. అట్నే ఇండస్ట్రియల్ కారిడార్ కానీ కోస్టల్ కార్గోకు ప్రమోషన్ ఫండ్ అనేది ఒకటి పెట్టారు. ఈ కోస్టల్ కార్గో ఏదైతే వాటర్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ మినరల్స్ అన్ని ఎక్స్పోర్ట్కి కూడా ఈ వాటర్ వేస్ కనెక్షనే ఎక్కువ ఉపయోగపడింది కార్గో. దానికి సపరేట్గా దాని మీద దృష్టి పెట్టారు. దాదాపు 20 వాటర్ వేస్ని దాన్ని కనెక్ట్ చేయాలి, ఇంటిగ్రేటెడ్ చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఈ బడ్జెట్ ద్వారా తీసుకురావడం జరిగింది. ఉపాధి అవకాశాల గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వడంతో హోటల్ మేనేజ్మెంట్ రంగంలో యువతకు ఎలాంటి అవకాశాలు దక్కే అవకాశం ఉంది? హోటల్ మేనేజ్మెంట్లో రకరకాల సెక్టర్స్ ఉన్నాయండి. 5 స్టార్ హోటల్లో మినిమం 200 మంది సుమారుగా వర్కర్స్ ఉంటారు. సుమారుగా 15 సెక్టర్స్, హౌస్ కీపింగు, డిఫరెంట్ ఇంజనీరింగ్ సెక్షను, ఫ్రంట్ ఆఫీసు, డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 20 నుంచి 30 మంది వర్కర్స్ ఉంటారు, మెయిన్ లీడరు, అసిస్టెంట్ మేనేజర్స్. ఇట్లాంటి ఉపాధి కల్పన జస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దసపల్లా హోటల్ అక్కడ పెడుతున్నారు విశాఖపట్నంలో, ఇక్కడ మన అమరావతిలో సుమారు ఒక 300 మంది ఎంప్లాయీస్ జనరేట్ చేయడానికి దాని ద్వారా కుటుంబాలు కూడా అక్కడ ఉపాధి కల్పనకు ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగిందండి. దీనివల్ల చాలామందికి ఉపాధి కల్పన వస్తుంది. ఇది రకరకాల సెక్టర్స్ని, అందువల్ల ఈ సెక్టర్స్ని ఇంప్రూవ్ చేస్తే టూరిజం సెక్టర్ ముందుకెళ్తుంది అనే ఉద్దేశం మా ఆలోచన. ఎస్, ఫైనల్గా సాయి కిరణ్ గారు మీరు చెప్పండి, అంటే ఈ బడ్జెట్ చూసుకున్నట్లయితే ఎవరికి ఎక్కువగా ఆశాజనకంగా ఉంది అంటే ఏం చెప్తారు? కామన్ మ్యాన్ కండి. ప్రైమరీగా
అప్స్కిల్ అవ్వాలి. అంటే ఈ స్కిల్లింగ్లో రకరకాల సెక్టర్స్ ఉద్యోగ అవకాశాలు రావాలి అనుకున్నప్పుడు నాకు ఉద్యోగం కావాలి, కానీ నాకు ఆ ఉద్యోగానికి కావాల్సిన స్కిల్ సెట్ ఉండాలి కదా. ఆ స్కిల్ సెట్ ట్రైనింగ్కి చాలా చాలా పెద్దపీట వేశారు. సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి చాలా చాలా పెద్దపీట వేశారు. రెండోది, ఇప్పటిదాకా మన ఎకానమిక్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తారండి మేజర్ సిటీస్కే ఫోకస్గా ఉండేది. ఈసారి బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు Tier 2, Tier 3 సిటీస్ అని కనీసం ఒక 10-15 సార్లు అన్నారు. అంటే ఇదివరకుట్లాగా ఎకానమిక్ డెవలప్మెంట్ ఏదో 10 సిటీస్ హైదరాబాదు, పూనా లా కాకుండా నెక్స్ట్ ఏంటి అన్నది. మచ్చుకి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మున్సిపాలిటీ కనుక బాండ్ ఇష్యూ చేస్తే 100 కోట్లు మేము తిరిగి మీకు ఇస్తాము, 1000 కోట్లు ఇష్యూ ఇస్తే. అంటే ఏంటి దాని అర్థం? అలాగే సిటీ ఎకనామిక్ రీజియన్స్ 5,000 కోట్లు మేము ఆ సిటీ డెవలప్ చేయడానికి ఇస్తాము అన్నది. సో ఈ బడ్జెట్ ఇదివరకుట్లాగా ఒక చోట కాకుండా అలాగే 200 ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్వి వాటిని మళ్ళీ మేము పెంచుతాము, మారుస్తాము అంటే దాని అర్థం ఏంటి అంటే కనుక అందరికీ, అన్ని రీజియన్స్కి అందరికీ ఉపయోగపడేలాగా బడ్జెట్ ఉందని నా అభిప్రాయం. ఎస్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బడ్జెట్ 2026-27కి సంబంధించి మన ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు స్వామి గారికి, అలాగే సుధాకర్ గారు, సాయి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. To diversify farm outputs, increase productivity, enhance farmers' incomes, and create new employment opportunities, we will support high-value crops such as coconut, sandalwood, cocoa, cashew in the coastal areas, agar trees in northeast, and nuts such as almonds, walnuts, and pine nuts in our hilly regions. These, all of them, will be supported. India is the world's largest producer of coconuts. About 30 million people, including nearly 10 million farmers, depend on coconuts for their livelihood. To further enhance competitiveness in coconut production, I propose a coconut promotion scheme to increase production and enhance productivity through various interventions, including replacing and non-productive trees with new saplings or plants or varieties in major coconut growing states. A dedicated program is proposed for Indian cashew and cocoa to make India self-reliant in raw cashew and coconut production and processing, enhance export competitiveness, and transform Indian cashew and Indian cocoa into premium global brands by 2030. Sandalwood is closely linked to India's social and cultural heritage. Our government will partner with state governments to promote focused cultivation and post-harvest processing to restore the glory of the Indian sandalwood ecosystem. To rejuvenate old, low-yielding orchards and expand high-density cultivation of walnuts, almonds, and pine nuts, we will support a dedicated program to enhance farmer incomes and in bringing value addition by engaging youth. I propose a scheme for small taxpayers, wherein a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable depositories to accept Form 15G or Form 15H from the investor and provide it directly to various relevant companies. I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. I also propose to stagger the timeline for filing of tax returns. Individuals with ITR 1 and ITR 2 returns will continue to file till 31st July,
and non-audit business cases or trusts are proposed to be allowed time till 31st August. TDS on sale of immovable property by a non-resident is proposed to be deducted and deposited through resident buyers and his or her PAN-based challan instead of requiring a TAN, which is a temporary accounting number. To address practical issues of small taxpayers like students, young professionals, tech employees, relocated NRIs, and such others, I propose to introduce a one-time 6-month foreign asset disclosure scheme for these taxpayers to disclose income or assets below a certain size. This scheme would be applicable for two categories of taxpayers, namely A, who did not disclose their overseas income or assets, and B, who disclosed their overseas income and or paid due tax but could not declare the asset acquired. For category A, the limit of undisclosed income or asset is proposed to be up to 1 crore rupees. मेरे प्यारे देशवासियों, नमस्कार। आज का बजट ऐतिहासिक है। इसमें देश की नारी शक्ति का सशक्त प्रतिबिंब झलकता है। महिला वित्त मंत्री के रूप में निर्मला जी ने लगातार 9वीं बार देश का बजट प्रस्तुत करके नया रिकॉर्ड बनाया है। ये बजट अपार अवसरों का राजमार्ग है। ये बजट वर्तमान के सपनों को साकार करता है और भारत के उज्जवल भविष्य की नींव को सशक्त करता है। ये बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है। साथियों, आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी। जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं, वो एस्पिरेशन से भरे हुए भारत के साहसिक, टैलेंटेड युवाओं को उड़ने के लिए खुला आसमान देते हैं। ये बजट ट्रस्ट बेस्ड गवर्नेंस और ह्यूमन सेंट्रिक अर्थरचना के विजन को साकार करता है। एक ऐसा यूनिक बजट है जिसमें फिस्कल डेफिसिट कम करने, इन्फ्लेशन कंट्रोल करने पर फोकस है और इसके साथ ही बजट में हाई कैपेक्स और हाई ग्रोथ का भी समन्वय है। साथियों, ये बजट भारत की वैश्विक भूमिका को नए सिरे से सशक्त करता है। भारत के 140 करोड़ नागरिक फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बनकर ही संतुष्ट नहीं है। हम जल्द से जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना चाहते हैं। ये करोड़ों देशवासियों का संकल्प है। दुनिया के एक ट्रस्टेड डेमोक्रेटिक पार्टनर और ट्रस्टेड क्वालिटी सप्लायर के रूप में भारत की भूमिका लगातार बढ़ रही है। हाल में जो बड़ी बड़ी ट्रेड डील्स भारत ने की है, मदर ऑफ ऑल डील्स, उसका मैक्सिमम बेनिफिट भारत के युवाओं को मिले, भारत के लघु और मध्यम उद्योग वालों को मिले। इस दिशा में बजट में बड़े बड़े कदम उठाए गए हैं। I propose a scheme for small taxpayers wherein a rule-based automated process will enable obtaining a lower or nil deduction certificate instead of filing an application with the assessing officer. For the ease of taxpayer holding securities in multiple companies, I propose to enable depositories to accept Form 15G or Form 15H from the investor and provide it directly to various relevant companies.
I propose to extend time available for revising returns from 31st December to up to 31st March with the payment of a nominal fee. I also propose to stagger the timeline for filing of tax returns. Individuals with ITR 1 and ITR 2 returns will continue to file till 31st July, and non-audit business cases or trusts are proposed to be allowed time till 31st August. TDS on sale of immovable property by a non-resident is proposed to be deducted and deposited through resident buyers and his or her PAN-based challan instead of requiring a TAN, which is a temporary accounting number. To address practical issues of small taxpayers like students, young professionals, tech employees, relocated NRIs, and such others, I propose to introduce a one-time 6-month foreign asset disclosure scheme for these taxpayers to disclose income or assets below a certain size. This scheme would be applicable for two categories of taxpayers, namely A, who did not disclose their overseas income or assets, and B, who disclosed their overseas income and or paid due tax but could not declare the asset acquired. For category A, the limit of undisclosed income or asset is proposed to be up to 1 crore rupees. Just introduce Hello, mic test. Hello. Education. Our government will support states through challenge route in creating 5 university townships in the vicinity of major industrial and logistics corridors. These planned academic zones will host multiple universities, colleges and research institutions, skill centers and residential complexes. In higher education, STEM institutions, prolonged hours of study and laboratory work pose some challenges for girl students. Through VGF, Viability Gap Funding and capital support, 1 girls' hostel will be established in every district. To provide relief to patients, particularly those suffering from cancer, I propose to exempt basic customs duty on 17 drugs or medicines. I propose also to add 7 more rare diseases for the purposes of exempting import duties on personal imports of drugs, medicines, and food for special medical purposes used in their treatment. To provide relief to patients, particularly those suffering from cancer, I propose to exempt basic customs duty on 17 drugs or medicines. I propose also to add 7 more rare diseases for the purposes of exempting import duties on personal imports of drugs, medicines, and food for special medical purposes used in their treatment. Education. Our government will support states through challenge route. In order to promote environmentally sustainable passenger systems, we will develop 7 high-speed rail corridors between cities as growth connectors, namely Mumbai to Pune,
Pune to Hyderabad, Hyderabad to Bengaluru, Hyderabad to Chennai, Chennai to Bengaluru, Delhi to Varanasi, Varanasi to Siliguri. मेरे प्यारे देशवासियों, नमस्कार। आज का बजट ऐतिहासिक है। इसमें देश की नारी शक्ति का सशक्त प्रतिबिंब झलकता है। महिला वित्त मंत्री के रूप में निर्मला जी ने लगातार 9वीं बार देश का बजट प्रस्तुत करके नया रिकॉर्ड बनाया है। ये बजट अपार अवसरों का राजमार्ग है। ये बजट वर्तमान के सपनों को साकार करता है और भारत के उज्जवल भविष्य की नींव को सशक्त करता है। ये बजट 2047 के विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है। హాయ్ నమస్తే, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ సుష్మా. మనం మార్నింగ్ నుంచి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. కేంద్ర బడ్జెట్ 2026-27కు సంబంధించి వరుసగా 9వ నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఉదయం నుంచి కూడా మన బడ్జెట్ గురించి అనేక రంగాల్లో ఎలా ఉంది అనేది కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే మొత్తం వ్యయం చూసుకున్నట్లయితే సుమారు 54.1 లక్షలు కోట్లు బడ్జెట్ ఉంటే గత సంవత్సరం కంటే కూడా దాదాపుగా 7-8% పెరుగుదల కనిపిస్తుంది. మరి ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో లైవ్లో పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు వై ఈశ్వరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ న్యూఢిల్లీ నుంచి. అలాగే లైవ్లో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ కేవీఎస్ ప్రసాద్ గారు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. అలాగే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, సోషల్ యాక్టివిస్ట్, వారు కూడా రెడీగా ఉన్నారు. అలాగే మనతో పాటు గాలి సరీష్ గారు కూడా ఉన్నారు. అందరికీ కూడా ముందుగా నమస్కారం అండి. ఎస్, బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా అనేక చర్చా కార్యక్రమాలు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎస్, ఈరోజు ఇప్పుడు మనం ఈ బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి బడ్జెట్కి సంబంధించి ఏమంటారు? డెఫినెట్లీ సార్, మనకి చెప్పుకున్న విషయాలే చాలా లార్జర్ పిక్చర్ తోటి మనకి జరిగింది. అందరికన్నా ముందు సార్ తోటి మనం ఆ విషయం అనేది క్లారిటీ తీసుకుందాము. సార్, ట్రాన్స్పోర్టేషన్కి దగ్గర ఒక 6 లక్షల కోట్లు అనేది మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రావటం జరుగుతుంది. సార్, మీ ప్రకారంగా ఈ 6 లక్షల కోట్లు ఏ విధానంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది ప్రభుత్వం? అంటే ఇప్పుడు 26-27 ఈ బడ్జెట్లో మాకు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి డైరెక్ట్ ఎలకేషన్స్ ఏమీ లేవు. అయితే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి పెద్దపీట వేసింది. తర్వాత ఒక మన కంటైనర్ టెర్మినల్ ఫ్యాక్టరీ ఒకటి, దానికి కొంత బడ్జెట్ ఎలకేట్ చేశారు. ఇది ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాటిని కూడా ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ దానికి ఒక సపరేటు ఒక కార్గో టెర్మినల్స్ లాంటివి ఏర్పాటు చేయటం, అట్లాగే మల్టీ మోడల్ లాజిస్టిక్స్ వాటిని ఇంప్రూవ్ చేయటం. కేంద్ర ప్రభుత్వం 2022లో ఒక నేషనల్ లాజిస్టిక్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ తీసుకొచ్చింది. ఆ పాలసీకి అనుగుణంగా అందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇతర దేశాల్లో పోలిస్తే మన దేశంలో లాజిస్టిక్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది. ఆ లాజిస్టిక్ కాస్ట్ కానీ తగ్గించినట్లయితే మనం అంతర్జాతీయ స్థాయిలో మనం వాళ్ళతో పోటీ పడటానికి బాగుంటుందనే ఒక ఉద్దేశంతో కేంద్రం ఇది తీసుకొచ్చింది ఆ పాలసీ. ఇప్పుడు ఆ పాలసీకి అనుగుణంగానే ఇప్పుడు దాదాపు ఒక 5 సంవత్సరాల్లో 20 జలమార్గాలని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం. మరి అట్లాగే రైల్వే క్యారిడార్స్ కూడా డెడికేటెడ్ క్యారిడార్స్ అవి కూడా దాన్ని డెవలప్ చేయటం. మరి ఈ సందర్భంగా ఏంటంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలు కనెక్టివిటీ, తర్వాత హై స్పీడ్ రైల్ క్యారిడార్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లాజిస్టిక్ డెవలప్మెంట్ వాటిలో ఇది కూడా ఒక భాగమే. మరి అట్లాగే
ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్కి వచ్చేసరికి కేవలం రోడ్డు మార్గం ద్వారానే మనం సరుకులు సుదూర ప్రాంతాలు వెళ్ళాలంటే చాలా కాస్ట్ ఎక్కువైపోతుందన్న ఉద్దేశంతో ఇటు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రైలు మార్గం కానీ, తర్వాత అలాగే జల మార్గం కానీ, తర్వాత ఏదైనా పచ్చి సరుకులు కానీ, పూలు కానీ అటు ఉంటే మనం ఎయిర్పోర్ట్లో కానీ అటన్నిటి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. ఆ రకంగానే ప్రయాణం చేస్తూ ఉంది. రెండోది ఏంటంటే ఇటు అగ్రికల్చరల్ సెక్టారు, తర్వాత ఎంఎస్ఎంఈ సెక్టారు, ఈ పరిశ్రమలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి చైన్ లింకు. వీటన్నిటికి కూడా మనం ఎక్కడ ఎంఎస్ఎంఈ పెట్టినా, తర్వాత పెద్ద పారిశ్రామికవేత్త పెట్టినా, ఎస్సీజెడ్లు పెట్టినా, ఏం చేసినా కానీ లాజిస్టిక్ అనేది కామన్. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ముడి సరుకులు వాళ్ళు తీసుకునే దగ్గర కానించి ఆ తర్వాత మళ్ళీ ఫినిష్డ్ ప్రోడక్టు మళ్ళీ బయటికి వెళ్ళే వరకు, వినియోగదారుడి దగ్గరికి వెళ్ళే వరకు కూడా ఈ రకరకాల మార్గాల ద్వారా అటు రైలు మార్గం కానీ, రోడ్డు మార్గం కానీ ముందు బల్క్ వస్తాయి, ఆ తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ రీప్యాకింగ్ చేస్తారు, మళ్ళీ దాన్ని స్మాల్ ప్యాక్స్ చేస్తారు. అట్లా రకరకాలుగా డివైడ్ చేసి అంతిమంగా కస్టమర్ దగ్గరికి వెళ్ళడానికి లాజిస్టిక్స్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. మరి దీని డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం ఇటు మనకి కంటైనర్ షార్టేజ్ బాగా చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఉన్న ఓడరేవులను కూడా బాగా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ కృష్ణపట్నం పోర్ట్లో కంటైనర్ టెర్మినల్ అక్కడ ఆపేశారు, అంతకుముందు బాగా జరిగేది. మరి అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఈ ట్రాన్స్పోర్టర్లకు కానీ, అట్లాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకు కానీ బాగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వెళ్ళి ఆ చెన్నై వెళ్ళాలంటే అది కొంచెం కష్టం అవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు విశాఖపట్నం కానీ, అట్లాగే కృష్ణపట్నం పోర్ట్ కానీ, అట్లాగే మనకి చెన్నైలో ఉండే కానీ వీటన్నిటి కూడా కనెక్టివిటీ చేయాలి. తర్వాత మళ్ళీ రామాయపట్నం అవన్నీ కూడా చిన్న చిన్న పోర్టులు కూడా అభివృద్ధి చేయడానికి చేస్తున్నారు. అట్లాగే మచిలీపట్నం పోర్టు కూడా దాదాపు అది కూడా పూర్తిగా వస్తుంది. మచిలీపట్నం పోర్టు దగ్గరికి వచ్చేసరికి ఈ నేషనల్ హైవే 65 దాన్ని అట్లాగే 6 లైన్ రోడ్డు చేయడానికి చేశారు, కొంత మార్గం అయింది. మరి అట్లాగే ఇప్పుడు హై స్పీడ్ రోడ్ క్యారిడార్స్ కూడా, అట్లాగే గ్రీన్ వే క్యారిడార్స్ అని అవన్నీ కూడా వేయటం వల్ల ఏంటంటే ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో మనకి కిలోమీటర్స్ తగ్గటం, తర్వాత వేగంగా మనం వెంటనే వారి సరుకులు వారికి గమ్యానికి చేర్చడం ఇవన్నీ ఉపయోగపడతాయి. ఏదేమైనా ఈ టోటల్గా ఏంటంటే మాకు రవాణా రంగానికి సంబంధించి ప్రత్యేకంగా కనపడకపోయినా కానీ ఇండైరెక్ట్గా వీటన్నిటి వల్ల కూడా ఇటు ఎంఎస్ఎంఈకి వాళ్ళు బడ్జెట్ కేటాయించడం కానీ, అట్లాగే స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో వాటిని డెవలప్మెంట్ చేయడానికి కానీ ఇత్యాది వ్యవహారాల వల్ల, ఈ డెవలప్మెంట్స్ వల్ల మనకి ఇండస్ట్రీ కూడా మాకు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి మాకు డైరెక్ట్ అలొకేషన్స్ లేకపోయినా కానీ ఇండైరెక్ట్గా మాత్రం ఇవన్నీ కూడా సాధ్యపడతాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆశించిందో అట్లా కాస్ట్ తగ్గించడానికి కూడా ఈ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ దానికి అది వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే రాష్ట్రాలు కూడా దానికి అనుగుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే సిద్ధంగానే ఉంది. దానికి అన్నిటికీ కావాల్సిన మౌలిక వసతుల సదుపాయాలకు కానీ, భూమి సేకరించి ఇవ్వడానికి కానీ అటన్నిటి కూడా ముందుండి మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూనే ఉంది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్ మొత్తం దేశాభివృద్ధికి ఉపయోగపడేటట్లుగా ఉంది. అట్లాగే టూరిజం డెవలప్మెంట్ కూడా అనేక రకాలైన అంశాలు అందులో జోడించారు. దాదాపు 10,000 మందికి వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, వాళ్ళు అట్లాగే ఇతర దేశాల నుంచి ఇక్కడ మనకి వైద్యం కోసం వచ్చే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయటం, మరి ఇత్యాది విషయాలన్నీ కూడా మన దేశం అభివృద్ధికి మూల కారణం అని చెప్పి మేము రాష్ట్ర సంఘం తరఫున, అట్లాగే ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున కూడా మేము భావిస్తున్నాం. సార్, మీరు చెప్పిన దాంట్లో 2 విషయాలు నాకు తెలుసుకోవాలనిపిస్తుంది. మీరేమన్నారో లాజిస్టిక్ కాస్ట్ కూడా తగ్గించాలి అంటే, లాజిస్టిక్ కాస్ట్ ఒక ట్రాన్స్పోర్టేషన్ చాలా రోడ్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఫాస్ట్ రేంజ్ తోటి ఉంటుంది. దానికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఎక్కువ చేస్తుంది. నేషనల్ హైవేస్ 4 లైన్స్ 6 లైన్స్ దాకా మనం చూస్తున్నాము. సో మీ ప్రకారంగా ఒక లాజిస్టిక్ కాస్ట్ తగ్గాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? దానివల్ల మీ అసోసియేషన్కి ఎంతవరకు దానివల్ల లాభం వచ్చింది అనేది ఒకసారి మాకు ఐడియా ఇస్తారండి.
ఓకే, ఇప్పుడు మనకి ఈ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించే విషయంలో మనకి ప్రధానమైన అంశం ఏంటంటే డీజిలు, టోల్ గేట్లు. ఈ ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూనే ఉంది. మరి ప్రతి 80 కిలోమీటర్లకే ఒకసారి టోల్ గేట్ పెట్టి టోల్ వసూలు చేస్తూనే ఉంది. మరి అట్లాగే అంతర్జాతీయ మార్కెట్లో మరి దాదాపు బాగా రేటు తక్కువ ఉన్నా కానీ మనకి పబ్లిక్లోకి వచ్చేసరికి మన కేంద్ర ప్రభుత్వం రేటు తగ్గించట్లా. ఇట్లా రేటు తగ్గించటం పోవటం వల్ల ఆ కాస్టు తగ్గడానికి అవకాశం లేదు. మరి అట్లాగే ఈ టోల్ రేట్లు వచ్చేసరికి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా 5 నుంచి 6% ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పుడు 4 లైన్ రోడ్డు వేసినప్పుడేమో ఒక రకమైన ఛార్జ్ వసూలు చేస్తారు. అదే 6 లైన్ రోడ్డు వేసేసరికి దాన్ని మళ్ళీ కాస్టు పెంచుతారు. మళ్ళీ అది ప్రతి సంవత్సరానికి మళ్ళీ దాన్ని మళ్ళీ 5 నుంచి 6% దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. ఇట్లా అంతకుముందు ₹1.40 కిలోమీటర్కి వసూలు చేస్తామన్న ఒక టోల్ పన్ను ఈ రోజున 7 నుంచి 9 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు వివిధ కేటగిరీలు. 4 లైన్ కానీ 6 లైన్ కానీ వాటిల్లో. ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇటు డీజిల్ ప్రైస్ని దేశవ్యాప్తంగా ఒకటే చేయాలి. అది అలా ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసరికి మనకి చుట్టుపక్కల రాష్ట్రాలకు వచ్చేసరికి చాలా వేరియేషన్ ఉంది. ఇది మన డీజిల్ ప్రైస్ అంటే దాదాపు మన సరిహద్దు ప్రాంతాల్లో ఒక రాష్ట్రం దగ్గరికి వచ్చి ₹2, ఒక రాష్ట్రం దగ్గర ₹4, ఇంకో రాష్ట్రానికి ₹5, ఇంకో రాష్ట్రానికి ₹7. అట్లా మన దగ్గర ఎక్కువ కాస్ట్ ఉండటం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వస్తుంది. అది మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులు చెవికెక్కించుకోవట్లా. ఇది కానీ ఇక్కడ మనకి కానీ కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మనం సెంటర్ పాయింట్లో ఉన్నాం. ఇటు తమిళనాడు కానీ కర్ణాటక నుంచి కానీ ఇటు కలకత్తా, బీహారు, బెంగాలు, అస్సాము ఇవన్నీ వెళ్ళటానికి ఏంటంటే మనం మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో ఉండటం వల్ల మనకి కాస్ట్ మన రాష్ట్రంలో ఎక్కువ డీజిల్ ఉండటం వల్ల అసలు మన రాష్ట్రం వాళ్ళే మన లారీల్లో మనం ఆయిల్ నింపుకోవట్లా. మరి కొన్ని వేల లారీలు మరి రోజుకి దాదాపు 4 నుంచి 5 వేల లారీలు రోజు మన ఇది దాటుతూ ఉంటాయి మన రాష్ట్రం కూడా. ఇక్కడ మనకు తక్కువ ఉంటే ఇక్కడ మనం ఫుల్ చేసుకుంటారు. అందుకని ఈ గొడవంతా లేకుండా మేము కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే దేశం మొత్తం మీద ఒకే రేటు విధానం ఉండాలి. అది కొంచెం సరళతరంగా ఉండాలి. అటు రాష్ట్ర ప్రభుత్వాలకి నష్టం జరగకూడదు, కేంద్ర ప్రభుత్వానికి నష్టం జరగకుండా రేటు తగ్గించాలి. అట్లాగే టోల్ గేట్ల విషయంలో కొంచెం రీస్ట్రక్చర్ చేయాలి. అది ఎందుకంటే ప్రతి సంవత్సరం పెంచకుండా పోతూ అవన్నీ చేసేయటం చాలా భారం పడిపోతుంది. ఇటువంటి రిఫార్మ్స్ కూడా కొన్ని తీసుకుంటే మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీలో ఇంకా రేట్లు తగ్గడానికి మళ్ళీ వేగవంతమైన సర్వీస్ ఇవ్వడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. ఎస్, మనతో పాటు జూమ్లో కూడా లైవ్లో కేవీఎస్ ప్రసాద్ గారు అలాగే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు కూడా ఉన్నారు. కేవీఎస్ ప్రసాద్ గారు హెల్త్ సెక్టర్ అనమాట. ప్రసాద్ గారు, ఇవాళ హెల్త్ సెక్టర్లో ఆయుష్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు. ప్లస్ మెడికల్ సైడ్లో కూడా మనం చాలా వరకు మార్పులు అనేది జరిగింది. సార్, మీ ఒపీనియన్ ఆ విషయం మీద మాకు చెప్తారా? ఇక్కడ మన వ్యూవర్స్కి ఆ ఫైనర్ పాయింట్స్ మన రాష్ట్రానికి మన మొత్తం భారతదేశం మీద దాని అంత ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయం కొద్దిగా తెలియపరుస్తారు. అంటే హెల్త్ సెక్టార్లో వచ్చిన బడ్జెట్ మీద మీ అభిప్రాయం? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మామూలుగా అయితే మనకి ప్రజారోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రజారోగ్యంలో మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏంటంటే ఫస్ట్ క్లయింట్స్ ఎవరంటే ప్రజలు. అల్టిమేట్గా లాభం పొందాల్సింది ప్రజలు. వీళ్ళు హాస్పిటల్స్కి రావడం దగ్గర కానీ లేకపోతే వేరే లోకల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం కానీ చిన్న చిన్న పిహెచ్సీలు కానీ రూరల్ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ లేకపోతే డిఫరెంట్ హాస్పిటల్స్కి వెళ్ళటం కానీ ఇలా ఉంటుంది. మనం ఓవరాల్గా ఇప్పుడు హెల్త్ బడ్జెట్ కన్నా మనం చూస్తే ఇప్పుడు కానీ లాస్ట్ ఇయర్స్ కానీ చూస్తే ఓవరాల్గా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతకుముందు మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్మెంట్ 17 మెడికల్ కాలేజెస్ మన స్టేట్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలాగా డాక్టర్స్ని ఎక్కువ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చేస్తున్నది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ పారా మెడికల్ స్టాఫ్ అంటే ఇప్పుడు హెల్త్ వర్కర్స్కి ఇప్పుడు దాదాపుగా 1000 crores అలాట్ చేసింది. అలాగే ఫార్మా ఇండస్ట్రీ కూడా అలాట్ చేసింది. అంటే బయోలాజికల్స్ కానీ దానికి ఇండస్ట్రీ ఓవరాల్గా హెల్త్ సెక్టర్లో ఉన్న
హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ని ఫోకస్ చేస్తుంది. అలాగే చూస్తే ఇప్పుడు ఆయుష్కి ఈ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయుష్కి ఫండింగ్ ఎక్కువ జరగడం, తర్వాత మనకున్న సాంప్రదాయ విద్య మీద కానీ వైద్యం మీద కానీ ఎక్కువ ఫండ్స్ ఎలకేషన్ చేయడం జరుగుతున్నది. యాక్చువల్గా ప్రజారోగ్య వేదిక మేము జేఎస్సీ మేము ఎవరుతుండే అట్లీస్ట్ 5% ఆఫ్ ది జీడిపిలో 5% ఆఫ్ ది బడ్జెట్ హెల్త్ బడ్జెట్ ఉండాలని అడుగుతున్నాం మేము. ఓవరాల్గా చూస్తే మనకి 99,000 కోట్లు బడ్జెట్ అలొకేషన్ కానీ ఓవరాల్గా చూస్తే అది మొత్తం మీద 1.2 to 1.3% వస్తుంది. యాక్చువల్గా లెస్ దాన్ 2% బడ్జెట్ కనుక ఉంటే అందులో ఓన్లీ కన్స్ట్రక్షన్స్కే సరిపోతుంది. అంటే స్టాఫ్ రిక్వైర్మెంట్, స్టాఫ్ సాలరీస్ కానీ లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ సరిపోతుంది. మోర్ దాన్ 2.5% కనుక ఉండేటట్టయితే మొత్తం కావాల్సిన ఈ మెడిసిన్స్ కానీ మిగతా వాటికి కానీ ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే అట్లీస్ట్ 2.5% ఉండాలి. మామూలుగా WHO ప్రకారం అయితే 5% ఆఫ్ ది జీడిపి హెల్త్ బడ్జెట్ ఉండాలన్నమాట. అట్లీస్ట్ 2.5% అని ఉంటే మీట్ అవుతాము. తర్వాత ఇప్పుడు ఈ బయలాజికల్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ వేగో వెళ్తున్నారు. అంటే దాంట్లో దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఈ చిప్స్ తయారు చేయడానికి కానీ లేకపోతే ఏదైనా MRI CT స్కాన్లు మిషన్స్ తయారు చేయడానికి కానీ ఇతర కంట్రీస్ మీద డిపెండ్ అయ్యి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. వాటిని ఇంపోర్ట్ చేసుకున్న ఆ కాస్ట్లు పెరుగుతున్నాయి కాబట్టి దానికి మేక్ ఇన్ ఇండియా పాలసీని దీంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసినట్టుగా మేము భావిస్తున్నాం అనమాట. అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్, పారా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నిజంగానే ఇప్పుడు హాస్పిటల్స్లో కనుక ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నట్ల ఆ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ని 1 lakh పీపుల్ని ట్రైన్ చేయడానికి 1,000 crores అలాట్ చేయడం అంటే మంచి సూచనే, కానీ అది సరిపోదని మా ఉద్దేశము. నెక్స్ట్ వీళ్ళని ట్రైనింగ్ చేసే వాళ్ళు ఎవరు? వీళ్ళని ట్రైనింగ్ చేయాల్సిన వాళ్ళు డాక్టర్స్, క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ ఉండాలి. ఆ క్వాలిఫైడ్ మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా బాగా తక్కువ ఉన్నారు మన ఇండియాలో. చాలా చోట్ల ఇప్పుడు మనకున్న టీచింగ్ హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్ డెఫిషియన్సీ ఉంది, క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ డెఫిషియన్సీ ఉంది. మరి వీళ్ళకి టీచింగ్ ఇవ్వాలంటే వాళ్ళ సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ బడ్జెట్లో మనం చూస్తే వీళ్ళకి స్టాండర్డైజేషన్ కూడా ఉండాలి. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళకి స్టాండర్డైజేషన్ కూడా ఉండాలి. అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా కేర్ కోసం కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి సూచనలు చేశారు, అది కూడా మంచిదే. ఓవరాల్ ఇంకో రకంగా మనం చూస్తే ఎక్కువగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే బీపీ, క్యాన్సరు, ఇలాంటి హైపర్ టెన్షన్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అది బాగా ఎపిడమిక్ లెవెల్స్కి వచ్చేస్తున్నాయి అనమాట. ఆ ఎపిడమిక్ లెవెల్స్ రావడం వల్ల దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి సెన్సిటివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ముఖ్యంగా క్యాన్సర్కి డ్యూటీ ఎగ్జామ్షన్ ఇవ్వడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్కి చాలా డబ్బులు కనీసం 25 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే మన రాష్ట్రానికి కూడా అంటే తెలంగాణ, ఆంధ్ర విడిపోయిన తర్వాత మనకి ఒక సెంట్రల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లేదు ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఒక సెంట్రల్ క్యాన్సర్ MGM క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లాగా మనకు సెంట్రల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ఒక చొరవ తీసుకుంటే బాగుండేది. దాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని దాన్ని కూడా ముందుకు తీసుకుంటే వెళ్తే బాగుంటుందని మా ఉద్దేశము. యాక్చువల్గా మేము ఇంతకుముందు ప్రజారోగ్య తరఫున మేము గత ప్రభుత్వంలో విన్నపం చేయడం జరిగింది. అందరం కలిసి టీం మెంబర్స్గా విన్నపం చేయడం, ఒక సెంట్రల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావాలి అని చెప్పేసి చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు టూరిజం హబ్స్ అని పెట్టారు, మెడికల్ టూరిజం హబ్స్ అని పెట్టారు. దాన్ని ట్రైనింగ్ సెంటర్స్ అవి చేస్తామని కూడా అంటున్నారు. మెడికల్ టూరిజం హబ్స్లో అక్కడ ట్రైనింగ్ సెంటర్స్ మళ్ళీ దాంట్లో ట్రైన్ చేసేవాళ్ళు కూడా మళ్ళీ కావాలి, దానికి కూడా రిక్రూట్మెంట్ కావాల్సి వస్తుంది. బేసిక్గా ఏంటంటే ఒక కంట్రీలో ఒక డాలీ అని ఉంటుంది, అంటే డైలీ అడ్జస్టెడ్ లైఫ్ స్పాన్ అనమాట. అంటే ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ హెల్త్. అంటే ఏంటంటే సపోజ్ ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ నియరింగ్ 70 years, నాకు ఏమీ హెల్త్ ప్రాబ్లం లేక 70 years కనుక నేను ఉంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ లైఫ్. అలా కాకుండా సపోజ్ నాకు సమ్ ఇల్నెసెస్ ఉన్నాయి ఉంటే దాన్ని డైలీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ అంటాం అనమాట. దాంట్లో అవి కనుక అప్పుడు తగ్గితే సపోజ్ 20 years బట్టి నేను సఫర్ అవుతున్నాను అనుకోండి, ఈవెన్ దో ఐఎమ్ 70 years, ఐఎమ్ 50 years ఓన్లీ. కాబట్టి ఇలాంటి సూచికలు కూడా మనం ముందుగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే బేసిక్గా ఇందులో మొత్తము ఫార్మాకి కానీ పారామెడికల్ స్టాఫ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, కానీ మామూలుగా డ్రగ్స్ గురించి అడ్రస్ చేస్తే బాగుండేది. ఇప్పుడు PHCలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ముఖ్యంగా చాలామంది రూరల్ పీపుల్ అంతా ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి వెళ్తారు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి వెళ్తుంటారు. అట్లాంటి వెళ్ళిన చోట వాళ్ళకి
కంటిన్యూస్ మెడికల్ సప్లై ఉండాలి, డ్రగ్స్ డెఫిషియన్సీ లేకుండా దానికి కూడా బడ్జెట్ అలొకేషన్ చేస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇంకో ముఖ్యమైన సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ మెంటల్ ఇల్నెస్లకి అడ్రస్ చేయడము, బిహేవియరల్ డిస్టర్బెన్సెస్కి ఇంట్రడ్యూస్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు మనం అందరం చూస్తున్నాము పోస్ట్ కోవిడ్ డిజిటల్ మీడియా మూలన ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ పేరెంట్స్ పిల్లల మీద వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు. దానివల్ల చాలామందికి బిహేవియరల్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. డిజిటల్ టాక్సిసిటీ వచ్చేసి దాని మూలంగా చాలామందికి బిహేవియరల్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కూడా ఈ మెంటల్ హెల్త్ సెంటర్స్ పెట్టడం, తర్వాత వాళ్ళకి కొన్ని మెంటల్ హెల్త్ సెంటర్స్కి ఎక్కువ అటాచ్మెంట్ చేయడం అని కూడా చేస్తున్నాం. అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎస్, అలాగే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు సోషల్ యాక్టివిస్ట్, ఆయన కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. ఎస్, టెక్నికల్ ఇష్యూ వల్ల ఆయన కొంచెం డ్రాప్ అయినట్టున్నారు. మనం ట్రాన్స్పోర్ట్ శాఖకి సంబంధించి ఇప్పుడు మనకేంటంటే ఆటో సెగ్మెంట్లో ఈవీ ఇవాల్వ్మెంట్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తున్నాము. సో ఈవీ ముందుగా ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ లో వస్తుంది, ఎందుకంటే 2 వీలర్స్ 4 వీలర్స్లో చాలా ఎక్కువ చూస్తున్నాము. కానీ ఇప్పుడు హెవీ వెయిట్ వెహికల్స్ కోసం ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది, ఎంత స్మూత్, దానికి మారటానికి కాస్ట్ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. యాజ్ అ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ మీరు గవర్నమెంట్ నుంచి ఆ ప్రకారంగా ఏదైనా సబ్సిడీ విషయం మీద మాట్లాడుకుందాము, అలాంటి విషయాల మీద ఏ విధంగా మీకు యూస్ఫుల్ అవ్వచ్చు అనేది కొద్దిగా మాకు హైలైట్ చేస్తారండి ఆ విషయం మీద. వాస్తవంగా ఏంటంటే మనకి ప్రధానంగా హెవీ వెహికల్స్ కానీ లైట్ వెహికల్స్ కానీ సాంప్రదాయ ఇంధనం ఇటు డీజిలు, పెట్రోలు. ఇప్పుడు మనకి జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ ఈ పొల్యూషన్, ఈ సిటీస్లో పొల్యూషన్ ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే ఒక అభిప్రాయంతో తర్వాత సిఎన్జి వెహికల్స్ సిఎన్జితో నడిచి తీసుకొచ్చారు. తర్వాత ఇప్పుడు సిఎన్జి అది కొంచెం కాస్ట్ తక్కువ, తర్వాత మనకి కొంచెం అది తక్కువ పొల్యూషన్ వస్తుందన్న ఉద్దేశంతో అది తీసుకొచ్చినా కానీ అది దాదాపు ఇప్పుడు డీజిల్ రేట్ అయిపోయింది. ఈ బడ్జెట్లో గాను కొంచెం ట్యాక్స్ తగ్గించారు. అది రేపు 2 నెలల్లో కానీ అది ఎంత తగ్గుతుందంటో మనం చూడాలి. ఇకపోతే ఏంటంటే మనకి అంతర్జాతీయ స్థాయిలో కూడా మన భారతదేశం ఉండాలనే ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం BS2 BS3 వాహనాల కంప్లీట్ ఆపేసేసి BS4 వాహనాలనే ప్రవేశపెట్టారు. ఇప్పుడు BS4 కూడా ఆపేసి BS6 వాహనాలు ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే వీటికన్నా కూడా ఈవీ వెహికల్స్ ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కువ దాని మీద శ్రద్ధ పెడుతున్నాయి. వాటికి కొంచెం సబ్సిడీలు అవన్నీ కూడా ఇస్తున్నారు, ఈ పన్ను రాయితీలు అవి కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఇంకొక పరిస్థితి ఏముందంటే ఈవీ వాహనాల వల్ల సహజంగా మనకి రోడ్డు మీద అయితే పొల్యూషన్ రాదేమో కానీ ఇప్పుడు అది కూడా ఆ బ్యాటరీలు ఆ ఖననం చేసేటప్పుడు అది కూడా చాలా పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పి కొంచెం అడ్వాన్స్గా ఉండే నిపుణులు అభిప్రాయం తెలియజేస్తున్నారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయంగా ఇప్పుడు ఈవీ వెహికల్స్ నడుస్తున్నాయి కాబట్టి ప్రస్తుతం హై ఎండ్ అంటే మనకు తక్కువ పొల్యూషన్ వచ్చే వెహికల్ అదే కాబట్టి దాని మీద ఎక్కువ 2 వీలర్స్ 4 వీలర్స్ దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అయితే హెవీ వెహికల్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఇప్పుడు హెవీ వెహికల్స్ దానికి కూడా ఇప్పుడు బస్సు సెగ్మెంట్లో తీసుకొచ్చి అవి నడుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ట్రయల్ రన్స్లో ఉన్నాయి, కొన్ని విజయవంతంగా కూడా నడుస్తున్నాయి. ఇక ట్రక్ సెక్షన్ వచ్చేసరికి ఏంటంటే బాగా హెవీ లోడు ఉంటుంది, హెవీ లోడ్ మోయాలి, దానికి కావాల్సిన బ్యాటరీలు ఎక్కువ స్ట్రెంగ్త్ కావాల్సి వస్తుంది. అది కూడా కాస్ట్ బాగా ఎక్కువైపోయింది, దాదాపు 1.5 కోటి అవుతుంది. వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్, మన గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే దాదాపు 1.5 కోటి అవుతుంది. అంత మనం పెట్టుబడి పెట్టి దాని మీద అంత ఇంట్రెస్ట్లు కట్టి అవన్నీ చేసేదానికి ఇప్పుడు సహజంగా పబ్లిక్లో ఉండేవాళ్ళు చిన్న ఆపరేటర్లు కానీ దానికి సాహసించలేరు. అయితే కొంత కేంద్ర ప్రభుత్వం దానికి కొన్ని రాయితీలు ఇచ్చి ఒకేసారి ఒక 20 బళ్ళు 30 బళ్ళు తీసుకునే వాళ్ళు పెద్ద పెద్ద ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు, వాళ్ళు ట్రయల్ రన్గా తీస్తున్నారు బళ్ళు. ఇంకా కొన్ని ఇప్పుడిప్పుడే రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇంకొక 6 నెలల్లో వాటి పెర్ఫార్మెన్స్ కూడా వస్తుంది. ఈ ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు జాతీయ లెవెల్లో
మనకల్లా ఈ పొల్యూషన్ తగ్గించడమే ఇప్పుడు ప్రధానమైన ఛాలెంజ్గా ఉంది మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. దాన్ని మనం మీట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే హైడ్రోజన్ ఏమో ట్రయల్స్లో ఉన్నాయి. హైడ్రోజన్ కానీ వస్తే అసలు వీటన్నిటి కూడా బెస్ట్ సొల్యూషన్ అది. కానీ అది ఇంకా చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. సార్ ప్రసాద్ గారు, మీ దగ్గర క్వశ్చన్ మళ్ళీ అడగాలనుకుంటున్నాను. సో ఈవీ విషయం మీద మాట్లాడినప్పుడు ఒక విషయం బయట పెట్టారు, ఒక పొల్యూషన్. సో నార్త్ సైడ్లో మనం సిటీస్ చూస్తుంటే 8 అయినా కూడా తెల్ల అందరూ ఫాగ్ అనుకుంటున్నారు, కానీ వాస్తవంగా అక్కడ హెల్త్ అనే సమస్య అనే సిటీస్లో పెరుగుతుంది అనే విషయం అనేది మీరు కొద్దిగా పొల్యూషన్ అంటాము. సో దాని గురించి మీరేం చెప్తారు సార్? సో యాజ్ అ డాక్టర్ మనం ఎటువంటి జాగ్రత్త పడాలి ఆ విషయాల మీద? పొల్యూషన్ అనేది చాలా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నది. ఇప్పుడు మామూలు వరల్డ్ వైడ్గా కూడా పొల్యూషన్ వల్ల చాలా జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు. మామూలు కామన్గా మనకు తెలిసేది అంటే ఉబ్బసం ఒకటి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఒకటి, క్యాన్సర్ ఒకటి, ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి అనమాట. అదే కాక ఈ మధ్య మిగతా హైపర్ టెన్షన్ రావటం ఇలాంటివి కూడా వస్తున్నాయి అనమాట. ఇవన్నీ పొల్యూషన్కే కారణాలు చాలా కారణాలు ఉంటాయి. అటు మనకి ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఉంటాయి. ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్ కనుక అయితే వాళ్ళు వేస్ట్ మెటీరియల్స్ మన కెనాల్స్లో వదిలేస్తున్నారు. తర్వాత మామూలు మిగతా వాటిలో కూడా వదిలేస్తున్నారు, మామూలుగా నదుల్లో కూడా కలిపేస్తున్నారు. అలాగే ప్రాపర్ సీవేజ్ డిస్పోజల్ లేకుండా కూడా ఉంది మామూలుగా పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్కి వచ్చేసరికి అసలు ఇప్పుడు ఇంతకుముందు పొల్యూషన్ చెకప్స్ ఉండేవి, అవన్నీ చేస్తున్నారు. పొల్యూషన్ చెకప్స్ మ్యాండేటరీ చేయడం వలన కొంతవరకు పొల్యూషన్ తగ్గింది. కానీ బట్ వెహికల్స్ పెరిగిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రీవియస్గా ఒకటి కనుక ఉంటే మామూలుగా లైఫ్ ట్యాక్స్ని, ఇంకో వెహికల్ ఉంటే దాన్ని డబుల్ ట్యాక్స్ చేసినా కానీ బట్ స్టిల్ వెహికల్స్ పాపులేషన్ బాగా పెరిగిపోయింది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ బాగా పెరిగిపోయింది. దానివల్ల పొల్యూషన్ వచ్చేసింది. రెండోది డిఫారెస్టేషన్ ఒకటి బాగా యాక్టివ్గా అయిపోతున్నది. ఆ డిఫారెస్టేషన్ యాక్చువల్గా ఒక ప్లాంట్ని కనుక మనం తీస్తే మళ్ళీ ఇంకో ప్లాంట్ని వేయాలన్న రూల్ ఉంది. కానీ దాన్ని కూడా ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్లు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ వాళ్ళు దాన్ని మళ్ళీ ప్లాంటేషన్ పెంచడం చేయట్లేదు. దాని వలన పెరుగుతుంది అనమాట. ఇప్పుడు అలాంటి చోట మన ఢిల్లీ ప్రస్తుతం అయితే ఢిల్లీ హాట్ టాపిక్ అయిపోయింది. ఢిల్లీలో అయితే చాలా దారుణంగా ఉంది. అసలు బయటికి రావద్దని సూచనలు చేయడం కూడా జరుగుతున్నది. కొన్ని కాన్ఫరెన్స్లు అలా కూడా అవాయిడ్ చేయడం కూడా జరుగుతున్నది అనమాట. దీనికల్లా సొల్యూషన్ ఏంటంటే గ్రీన్ ఫారెస్టేషన్ చేయాలి, మళ్ళీ గ్రీనరీ పెంచాలి. తర్వాత అంతకుముందు రూల్స్ ఉన్నాయి. ప్రతి బిల్డింగ్ కనుక కట్టేటైతే ఖచ్చితంగా కొంత ప్లాంటేషన్ ఉండాలి, వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉండాలని చెప్పేసి ఉంది. అలాంటివి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. పొల్యూషన్ చెకప్స్, ఆల్ వెహికల్స్ పొల్యూషన్ చెకప్స్ చేయాల్సింది. పొల్యూషన్ మాస్కులు పెట్టుకోవచ్చు. పొల్యూషన్ మాస్క్ వల్ల కొంచెం ఫిల్టరేషన్ ఉంటుంది కానీ బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చినా వైద్యం చేయించుకోవడానికి మళ్ళీ అన్ని కావాలి, ఇన్సూరెన్స్లు కావాలి. అలా కాకుండా ఒక చెట్టు వేసుకుంటే వీ గివ్స్ సో మచ్ ఆక్సిజన్ వస్తుంది. అది ప్రసాద్ గారు, అంటే ప్రాథమిక ఆరోగ్య సేవలకు సంబంధించి బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టిందంటారా? అంటే ఆ స్థాయిలో మార్పులు ఏమైనా ఉంటాయంటే అలాగే కరోనా లాంటి మహమ్మారులకు సంబంధించి ఎలాంటి నివారణ చర్యలు, నిరోధక చర్యలకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి చర్యలకు సంబంధించి ఏమైనా బడ్జెట్లో ప్రాముఖ్యత వచ్చిందంటారా? ఇందాక నేను చెప్పినట్టుగా మోస్ట్లీ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎపిడమిక్గా అయిపోయింది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ లైక్ బీపీ కానీ, షుగర్ కానీ, క్యాన్సర్ కానీ ఇవన్నీ అవుతున్నాయి. అలాగే ఇందులో బేసిక్ ఒక అడ్రస్సింగ్ జరిగింది. ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఒక ట్రామా కేర్ సెంటర్ పెట్టమని ఇప్పుడు అది సూచన వచ్చింది. ట్రామా కేర్ మొదలైనటువంటి యొక్క మత్తు పదార్థాల అలవాటు యువత పాట శాపంగా మారుతున్నాయి. తొలి దశ ఏదైతే విద్యార్థి దశ నుంచి యువత కూడా ఎక్కువగా దీనికి అడిక్ట్ అవుతున్న పరిస్థితుంది. అయితే వైకే టీవీ చేపట్టినటువంటి సే నో టు డ్రగ్స్ అంశంపై మనతోటి మాట్లాడేందుకు నెల్లూరు జీజీహెచ్ సంబంధించిన సూపరింటెండెంట్ డాక్టర్ కె మాధవి మేడం మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం, ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం యువత ఎక్కువగా కూడా డ్రగ్ అడిక్ట్ అవుతున్న పరిస్థితి. సో అసలు డ్రగ్స్కి అడిక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం అంటే ఏం చెప్తారు? మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఎలా ఉందంటారు ప్రస్తుత డేస్? ప్రస్తుతం ఉన్న కాలంలో చిన్న పిల్లల నుంచి కూడా ఈ డ్రగ్స్కి ఎక్కువ అంటే
అది సోషల్ మీడియా అనుకోండి, ఫ్రెండ్స్ ద్వారా అనుకోండి, వాళ్ళకి ఎక్కువగా ఈ డ్రగ్స్ గురించి తెలుసుకుంటున్నారు. యూట్యూబ్లు వీటిల్లో వాళ్ళు ఒక వీడియో చూస్తుంటారు. చిన్నపిల్లలు నేను మానిటర్ చేస్తే ఒక వీడియో చూస్తుంటారు. అది సరదాగా ఏదో నడుస్తూ ఉంటుంది, మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో దాని ప్రభావము ఎక్కువ వీళ్ళ మీద చూపిస్తోంది. దానికి అది ఎట్లా ఉంటుందంటే యాడ్స్ అంత అట్రాక్టివ్గా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. అండ్ ఎక్కువగా ఈ విద్యా శాఖలో మెయిన్గా విద్యార్థులే కాదు, అసలు స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి చాలా వరకు మత్తు పదార్థాలకి అలవాటు పడుతున్నారు. దాని గురించి మనం నేను సంబంధించి ఏమి అనుకుంటున్నానంటే, ముందు మనకి ఒక ఫ్రెండ్స్ సర్కిల్ అనేది మంచిది ఉండాలి. ఈ ఫ్రెండ్స్ సర్కిల్ కనుక మంచిది లేకపోతే ఎక్కువగా వాళ్ళపైన ఆ ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ మెయిన్గా యువకుల్లో ఆ వయసు అలాంటిది అనమాట, ఆ హార్మోన్స్ అలాంటివి. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి ఛాలెంజింగ్గా తీసుకోవాలి, దాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, మేము ఒక ఇదిలాగా. సో అట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు ఈ డ్రగ్స్కి అలవాటు పడడం చాలా తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రోడంతో ఇంటికి నిప్పు పెట్టారు. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరని సమాచారం. ఇబ్రహీంపట్నంలో టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిన్న సీఎం చంద్రబాబు లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఇవాళ ఆయన ఇంటిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిపై జోగి రమేష్ కూడా స్పందించారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అరాచకం జరుగుతోందని, నా ఇంటిపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదన్నారు. లోకేష్ సారథ్యంలో రౌడీ మూకలను విజయవాడలో దించారని జోగి ఆరోపించారు. నన్ను చంపాలని చూస్తున్నారేమంటూ జోగి పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ర తెలుసుకుందాం. కుమార్ చంద్ర చెప్పండి. శ్రీనివాస్, ఇబ్రహీంపట్నంలో ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి వద్ద అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోగి రమేష్ ఇంటికి అయితే ప్రస్తుతం నిప్పు పెట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే టీడీపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసిన నేపథ్యంలో నిన్న ఆయన చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో అయితే మాత్రం జోగి రమేష్ ఇంటిపై మాత్రం దాడికి అయితే ప్రయత్నించారు. అదేవిధంగా టీడీపీ నేతలు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇబ్రహీంపట్నం చేరుకోవడంతో అక్కడైతే ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా భారీగా అయితే మాత్రం ఇక్కడికి మోహరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఇరు వర్గాల మధ్య అయితే
ఘర్షణ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి వద్దకి ముందుగా టీడీపీ శ్రేణులు అయితే దూసుకెళ్ళాయి. వీళ్ళని అదుపు చేసేందుకైతే మాత్రం అప్పటికప్పుడు హుటాహుటిన అయితే పోలీసులు అయితే మాత్రం చేరుకున్నారు. అయినప్పటికీ జోగి రమేష్ ఇంటి వద్ద మోహరించినప్పటికీ ఇటు వైసీపీ కార్యకర్తలు నేతలు కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఏదైతే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ ఇంటి లోపలికి చొచ్చుకెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ చందు చెప్పండి. అనంతరం ఆ ఇంటి లోపలికి దూసుకెళ్ళడం జరిగింది. అక్కడ నిప్పు పెట్టడం జరిగింది. దీంతో జోగి రమేష్ ఇల్లు అయితే మాత్రం దగ్ధమవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితి అయితే మాత్రం అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అటు పోలీసులు ఇద్దరిని నిలుపుదల చేయడానికి ఆపడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఏదైతే మన గుంటూరులో జరిగినటువంటి ఏదైతే అంబటి రాంబాబు ఇన్సిడెంట్ ఎలా జరిగిందో దానికి సేమ్ అదే విధంగా కూడా ఇదే రకంగా మాత్రం జరుగుతుందని చెప్పాలి. ఏదైతే ఇటు చంద్రబాబు అటు మంత్రి నారా లోకేష్ మీద చేసిన ఉన్నాయో వాటి పర్యవసానంగా ఈ ఘటన జరిగిందని చెప్పుకోవాలి శ్రీనివాస్. రైట్, మొత్తం మీద చూస్తుంటే నిన్న ఆయన చేసిన ఆ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలోనే టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి చేస్తున్నారా? ఇటు జోగి రమేష్ కూడా తిరుపతిలో స్పందించడం జరిగింది. కుమార్ చంద్ కావాలని దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇదంతా నిజమా? శ్రీనివాస్, ఖచ్చితంగా ఇది వైసీపీ నాయకులు కావాలనే వ్యాఖ్యలు చేయటం అనేది జరుగుతుందని చెప్పాలంటే కలిసినకి సంబంధించి ఇప్పటికే ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదిక ఏదైతే ఉందో ఆ నేపథ్యంలోనే దీనికి తెరలేపారని చెప్పాలి వైసీపీ నేతలు. దాన్ని దారి మళ్లించే యత్నంలో భాగంగా ఇటు సీఎం చంద్రబాబు మీద అటు మంత్రి నారా లోకేష్ మీద అయితే మాత్రం కామెంట్స్ చేస్తూ కూడా అది కూడా అసభ్య పదజాలంతో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి టీడీపీ కార్యకర్తలు తీవ్ర మనోభావాలు బాగా ఇబ్బంది పడిన నేపథ్యంలో అయితే వాళ్ళు దాడికి యత్నించిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా వైసీపీ కార్యకర్తలు కూడా అతనికి చేరుకోవటం, ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకోవటం కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చందు. రైట్, మొత్తం ఇది వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రోడంతో ఇంటికి నిప్పు పెట్టారు. దాడి సమయంలో జోగి రమేష్ ఇంట్లో లేరని సమాచారం. ఇబ్రహీంపట్నంలో టీడీపీ వైసీపీ శ్రేణులు భారీగా మోహరించారు. దీంతో ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆ ఇంటిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిపై జోగి రమేష్ కూడా స్పందించారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అరాచకం జరుగుతోందని, నా ఇంటిపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపిస్తున్నారు. లోకేష్ సారథ్యంలో రౌడీ మూకలను విజయవాడలో దించారని జోగి ఆరోపిస్తున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారేమో అంటూ జోగి అంటున్నారు. ఈ జరుగుతున్న ఏదైతే గొడవ ఏదైతే ఉందో దీనికి కారణం జోగి రమేష్ అని చెప్పాలి. ఆయన నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే సీఎం చంద్రబాబు మీద కావచ్చు, ఇటు మంత్రి నారా లోకేష్ మీద చేసినటువంటి అభ్యర్థనకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. కేవలం నిన్న అంబటి రాంబాబు కావచ్చు, ఈ రోజు జోగి రమేష్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి పర్యవసానంగా మాత్రమే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పాలి. ఈ దాడుల నేపథ్యంలో ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు, అటు వైసీపీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ఘర్షణ పడే పరిస్థితిలో కూడా వచ్చారు. వాళ్ళని నిలుపుదల చేసేందుకు పోలీసులు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో మనకి ఏదైతే చౌరస్తా ఉంటుందో ఇబ్రహీంపట్నం గాంధీ బొమ్మ రింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కూడా మొత్తం భారీగా అయితే పోలీసులు మోహరించారని చెప్పాలి. జోగి రమేష్ ఇంటికి వెళ్ళడానికి అంటే ఫెర్రీ ఘాట్కి వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్లోనే జోగి రమేష్ ఉంది ప్రస్తుతం. అక్కడ భారీగా అయితే మాత్రం పోలీసులు మోహరించారు. ఆఖరికి మీడియా కూడా అవకాశం ఇవ్వకుండా వాళ్ళు నిలుపుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే వైసీపీ కార్యకర్తలని అదేవిధంగా టీడీపీ కార్యకర్తలను ఇద్దరిని కూడా కంట్రోల్ చేసేందుకైతే మాత్రం శత విధాలు ప్రయత్నిస్తున్నారు. మనం విజువల్లో కూడా చూడొచ్చు. ఏదైతే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం భారీగా మోహరించారు. కానీ నిలుపుదల చేసేందుకు మాత్రం శత విధాలు ప్రయత్నిస్తున్నారని చెప్పాలి. కానీ జోగి రమేష్ నుంచి మాత్రం ఏదైతే వీళ్ళు బాధపడిన నేపథ్యంలో వచ్చి మాత్రం దగ్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది శ్రీనివాస్. రైట్, నిన్న మనం చూసాం గుంటూరులో నవభారత్ నగర్ లో అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి నెలకొందో సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు జోగి రమేష్ ఇంటి దగ్గర కనిపిస్తుంది కదా. చందు, ఏమంటున్నారు అసలు టీడీపీ నేతలు ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారు?
శ్రీనివాస్ టీడీపీ శ్రేణులు మొట్టమొదటి నుంచి అంటే డే 1 అంటే అంబటి రాంబాబు చేసినటువంటి అభ్యంతరకరమైన, అది కూడా అభ్యంతరకరం కాదు, తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలని చెప్పాలి. 100 బూతులతో ఆయన సంబోధించారు ఒక సీఎంని, అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని, అదేవిధంగా ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని, ఇద్దరిని కూడా ఆయన ఇటువంటి పదజాలం, తీవ్ర అసభ్య పదజాలం ఏదైతున్నాయో అవి వాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు తీవ్ర మనస్తాపానికి లోనయ్యి దీనికి ప్రతి పర్యవసానంగా వాళ్ళైతే మాత్రం ఘటనకి ఎదురు ఈ ఏదైతే దాడి నేపథ్యం ఉందో దానికైతే పూనుకున్నారని చెప్పాలి. వాళ్ళు ప్రధానంగా అడుగుతున్నటువంటి డిమాండ్ ఒకటే ఉంది, అదేంటంటే ఖచ్చితంగా చేతులు జోడించి అంబటి రాంబాబు కావచ్చు, ఇటు జోగి రమేష్ కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అదేవిధంగా మంత్రి నారాలోకి సారీ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి. తమ నాయకుల మీద చేసినటువంటి కామెంట్లు ఏవైతున్నాయో ఆ కామెంట్లపై మాత్రం వాళ్ళు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని ఇప్పటికైతే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఏదైతే వైసీపీ నేతలు దాన్ని మరింత రెచ్చగొట్టి అంటే నిన్న అంబటి రాంబాబు ఘటన మరొక ముందే వెంటనే మళ్ళీ జోగి రమేష్ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర దుమారాన్ని రేపునే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడంతా కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్నంతా కూడా గుంటూరులో నెలకొంటే ఈ రోజు ఇబ్రహీంపట్నంలో ఇదే ఘర్షణ వాతావరణం నెలకొంది. నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దానిలో తీవ్ర ఆస్తి నష్టం చోటు చేసుకోక ఇవాళ కూడా అదే తరహాలో తీవ్ర ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అదేవిధంగా పోలీసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళని అది నిలుపుదల చేయలేక రెండు శ్రేణులు అంటే ఇరు వర్గాల్ని నిలుపుదల చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు మాత్రం తమదైన శైలిలో చెవిరెడ్డి నివాసులు ఉన్నారు, ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక విధానాలని మేము మా ఇంటికి లొకేషన్ ఎంత దూరమో లోకేష్ ఇంటికి మా ఇంటి అంతే దూరం. ఈరోజు మీరు అధికారంలో ఉన్నాం, విర్రవీగుతాం, కొడతాం, తంతాం, బాంబులేస్తాం, కత్తులతో పొడుస్తామంటే ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ప్రజలు క్షమించరుగాక క్షమించరు. ఈ పాటికి మీరు హద్దు మీరిపోయారు. సంవత్సరాల కాలంలోనే మీరు చేసే దుర్మార్గాలన్నీ కూడా రెడ్ బుక్ తీస్తా, అది తీస్తా, వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, చెవిరెడ్డి అన్నని 8 నెలలు జైల్లో పెడతా, జోగి రమేష్ని 3 నెలలు జైల్లో పెడతా, రాక్షస ఆనందం పొందుతామంటే రాక్షస ఆనందం వరకే పనికొస్తుంది. భూమి గుండ్రంగా ఉంటది. చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చెప్తా ఉన్నాం. ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉంటామని చెప్పేసి కళ్ళగంటున్నారేమో. ప్రజలు ఈ పాటికే సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద అసహ్యాన్ని, ఈ ప్రభుత్వం అంటే మాకు వద్దు అనే పరిస్థితి తీసుకొచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మా గొంతు నొక్కాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీ దాడులు చేయాలని చెప్పి చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు లోకేష్ అని చెప్తా ఉన్నా. నీ పిల్ల చేష్టలు మానుకో, నీ క్షణికానందం మానుకో, నీ రాక్షసానందం మానుకో. జైల్లో పెట్టేసి రాక్షసానందం పొందాలా, జోగి రమేష్ ఇల్లు తగలబెట్టి రాక్షసానందం పొందాలా, అంబటి రాంబాబు ఇల్లు తగలబెట్టేసి రాక్షసానందం పొందాలా అని చెప్పేసి నీ రాక్షసానందం మానుకో. దయచేసి చెప్తా ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఫేక్ కేసులు పెడతా ఉన్నారు, అకారణంగా జైలు జీవితం కూడా అనుభవించాం. ఫేక్ కేసులతో మీ ఆనందం తీరక మా మీద దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలు క్షమించరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈరోజు ఏకతాటి మీదకి వస్తాం, మిమ్మల్ని ఎదుర్కొంటాం. మేమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసే వరకు మా పోరాటం ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలతో మమేకమవుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. మీడియా మిత్రులు చూశారు, రాష్ట్ర ప్రజలు చూశారు ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు, ఏ విధంగా మా ఇళ్లని తగలబెడతా ఉన్నారు. ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, నా భార్య, పిల్లలు ఉన్నారు. నేను ఇక్కడికి రేపు తమ్మళ్లపల్లిలో కోర్టు వాయిదా ఉంది.
దానికోసం వచ్చి ఇప్పుడు చెవిరెడ్డి అన్న కలిసిన తర్వాత, ఇప్పుడు అన్నింటి దగ్గర ఉన్న తర్వాత అంతా కూడా లైవ్ చూశా. ఏ విధంగా దాడులు చేసింది, ఏ విధంగా పెట్రోల్ బాంబులు వేసింది. ఇటువంటి పోలీసులు కళ్ళు అప్పగించి చూస్తా ఉన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉన్నారు. నేను కారులో కూడా చెప్పా ఈ విధంగా కుట్ర జరుగుతా ఉందంట అని, అధికారులు కూడా ఫోన్లో చెప్పా. అయినా సరే పోలీసులు ఏమాత్రం కూడా వాళ్ళ లోకేష్ చెప్పిన ఒకసారి చూడండి పోలీసులు ఏ విధంగా ప్రేక్షక పాత్ర చేస్తారు. ఒక్కసారి చూడండి, ఇంతమంది ప్రేక్షక పాత్ర చూడండి. ఇంత దుర్మార్గంగా రైట్ కుమార్ చందు, వింటున్నాం కదా జోగి రమేష్ చెప్తున్నారు, నేను ఇంట్లో లేని సమయంలో ఈ విధంగా దాడి చేయటం సమంజసం కాదంటున్నారు. కావాలని పోలీసుల ఆధ్వర్యంలోని దాడి జరుగుతుందంటున్నారు. ప్రజెంట్ జోగి రమేష్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి కుమార్ చంద్? శ్రీనివాస్, ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి దగ్గర అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికీ కూడా పోలీసులు ఇరు వర్గాల్ని నిలుపుదల చేసే ప్రయత్నంలోనే ఉన్నారని చెప్పాలి. మొదలుపెట్టి ఇటు వెర్రిఘాట్కి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అక్కడ జోగి రమేష్ నివాసం ఉంది. అక్కడ వరకు అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎప్పుడైతే ఈ వీళ్ళందరూ కూడా అంటే టీడీపీ శ్రేణులు అక్కడ చేరుకున్నారు, వెంటనే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అప్పటికే లోపలికి వెళ్లి వాళ్ళు నిప్పు పెట్టడం జరిగింది. అదేవిధంగా దగ్ధం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీ కార్యకర్తలు, ఇటు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం, అదేవిధంగా ఘర్షణ కూడా చోటు చేసుకుంది. అక్కడంతా కూడా నిలుపుదల చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. అయితే మాత్రం ఒక నివాసంలో, తన నివాసంలో అయితే లేరు. ఇప్పుడు దాడి జరిగిన సమయానికి ఆయన బయట ఉన్నారు. ప్రస్తుతం ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా తనపై కావాలని చేస్తున్నారని, టీడీపీ వారు కక్షపూరితంగా అయితే వ్యవహరిస్తున్నారని మాత్రం ఆయన చెప్తున్నారు. శ్రీనివాస్, రైట్, వైసీపీ శ్రేణులు ఎవరైనా జోగి రమేష్ ఇంటి దగ్గర ఉన్నారా? వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తున్నారా? వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా? వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు శ్రీనివాస్. వాళ్ళని కూడా ఎక్కడి నుంచి అక్కడ మన ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి అయితే నిలుపుదల చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు రకరకాల మార్గాల నుంచి కూడా అక్కడ చేరుకున్నారు ఇంటి దగ్గరికి. అక్కడ ఉద్రిక్త వాతావరణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే జోగి రమేష్ అనేది ఏంటంటే తన మీద కావాలని టార్గెట్ చేసి టీడీపీ శ్రేణులు, టీడీపీ నాయకులు టార్గెట్ చేసి చేస్తున్నారని, ఇదంతా కూడా కుట్రని ఆయన అభివర్ణిస్తున్నారు. కానీ ఆయన మొదటి నుంచి కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా అసభ్య పదజాలంతో మాట్లాడటం, సాక్షాత్తు ఎమ్మెల్యేని అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా ఆయన దూషించిన పర్యాయాలు చాలా ఉన్నాయి అని జరుగుతుందని మాత్రం చెప్తున్నారు. మరి అంటే ప్రస్తుతం అయితే మాత్రం ఆయన మీడియాతో పంచుకున్న విషయం ఏంటంటే తన పైన ఖచ్చితంగా కుట్రపూరితంగానే వ్యవహరిస్తోంది టీడీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. అందుకే అటు మద్యం సంబంధించి అంటే కల్తీ మద్యం కేసులో కూడా తనను ఇరికించారని, అదేవిధంగా ఇటు ఈ వ్యాఖ్యలు చేశారంటూ తన ఇంటిపై దాడి చేశారని కూడా ఆయన ఆరోపణలు అయితే చేస్తున్నారు. శ్రీనివాస్, ప్రెసిడెంట్ అక్కడ టీడీపీ కార్యకర్తలు ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది కుమార్ చంద్? శ్రీనివాస్, ఇప్పటికే నిన్న అంబటి రాంబాబు విషయంలో జరిగిన ఘటనకే ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు చాలా మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళు ఏదైతే అంబటి రాంబాబు ఇంటి మీదకి ఎట్లయితే వెళ్లారో అదే విధంగా జోగి రమేష్ ఇంటి మీద కూడా చొచ్చుకొచ్చారని చెప్పాలి శ్రీనివాస్. ఇది అకస్మాత్తుగా జరిగినటువంటి పరిణామం చెప్పాలి. ఆకస్మికంగా వాళ్ళు దాడి చేయటం, అదేవిధంగా జోగి రమేష్ ను క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేయడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కానీ జోగి రమేష్ అయితే మాత్రం దీనికి ఎదురు ఇచ్చేస్తూ తనకు సంబంధించిన వర్షన్ అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. అదేంటంటే టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా తన మీద దాడి చేపిస్తుందని మాత్రం చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే వైసీపీ నాయకులు కలిసి నెయ్యి కేసుకు సంబంధించి అక్కడ ఏదైతే సిట్ వచ్చిందో, సిట్ నివేదిక ఏదైతే వచ్చిందో ఆ సిట్ నివేదిక నేపథ్యంలోనే వాళ్ళు రోజు ఇటు సీఎం చంద్రబాబు, ఇటు నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు అన్న వాదనలు కూడా బయట వినిపిస్తున్నాయి శ్రీనివాస్.
రైట్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి జోగి రమేష్ ఇంటి దగ్గర కుమార్ చంద్? శ్రీనివాస్, ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అటు ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలని కూడా నిలుపుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే కొనసాగుతోంది. అదేవిధంగా జోగి రమేష్ ఇంటి పైన అంటే మొదటి అంతస్తు ఏదైతే ఉందో అక్కడ నిప్పెట్టిన వస్తుంది. అక్కడ తీవ్రంగా పెద్ద ఎత్తున అయితే మాత్రం అగ్నికిళ్ళు అయితే బయటకు వస్తున్నాయని చెప్పాలి. పెద్ద పెద్ద దట్టమైన పొగలైతే బయటకు వస్తున్నాయని చెప్పాలి. మొత్తానికి ఇంట్లో ఎవరు లేరు, జోగి రమేష్ కూడా నివాసంలో లేరని మాత్రం తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన బయట నుంచి కూడా విలేకరులతో మాట్లాడుతూ తనకు సంబంధించిన కామెంట్స్ ఏవైతే మళ్ళీ ఆయన విసర్జన జరుగుతుంది. శ్రీనివాస్, రైట్, మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం కుమార్ చంద్. అది మొత్తం మీద వైసీపీ నేత జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగారు. జోగి రమేష్ ఇంటిపై రాళ్లు రువ్వారు, అలాగే ఇంటికి నిప్పు కూడా పెట్టారు. దాడి సమయంలో జోగి రమేష్ తిరుపతిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ వైసీపీ శ్రేణులు ఇటు భారీగా మోహరించారు. దీంతో ఇరు వర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి లోకేష్ పై జోగి రమేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణుల దాడిపై తిరుపతిలోనే జోగి రమేష్ స్పందించారు. చెవిరెడ్డి నివాసంలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. రేపు తమ్మళ్లపల్లె కేసుకు సంబంధించి ఆయన కోర్టుకు అటెండ్ అవ్వాల్సిన నేపథ్యంలో ఈ రోజు ఆయన తిరుపతిలో ఉన్నారు. చెవిరెడ్డి నివాసంలో ఉన్నారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. నిన్నటి నుంచి రాష్ట్రంలో అరాచకం జరుగుతోందని, నా ఇంటిపై దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఎల్లకాలం మీరే ముఖ్యమంత్రులుగా ఉండరు, మీరే అధికారంలో ఉండరు, రేపటి రోజున మాకు అధికారం వస్తున్నారు, తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు. లోకేష్ సారథిలో రౌడీ మోకులు విజయవాడలో ఉన్నారని జోగి ఆరోపించారు. ఆయన నన్ను చంపాలని చూస్తున్నారా అంటూ జోగి ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలను అప్పగించింది. తక్షణమే జీఏడీలో రిపోర్ట్ చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ను ఆదేశించింది. గత వైసీపీ హయాంలో సింఘాల్ ఈవోగా పనిచేసిన సమయంలో నెయ్యి కొనుగోలు నిబంధనలు సడలింపులు ఇచ్చారని సిట్ పేర్కొంది. తక్షణమే అనిల్ కుమార్ సింఘాల్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిట్ సిఫారసు చేసింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ముద్దాడ బాధ్యతలు స్వీకరించేంత వరకు ఇన్ఛార్జ్ జీవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చూసుకోనున్నారు. ముద్దాడ రవిచంద్ర ప్రస్తుతం సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రైట్, అనిల్ కుమార్ సింఘాల్ పై నెయ్యి కొనుగోలు నిబంధనలు సడలింపించారని సిట్ ఆరోపణలతో సింఘాల్పై చర్యలు తీసుకుని ప్రభుత్వానికి సిట్ సిఫార్సు చేసింది. దీంతో ఆయన్ని జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. మన అప్డేట్స్ మా తిరుపతి రిపోర్టర్ సెల్వా నాటి తెలుసుకుందాం. సెల్వా, చెప్పండి. రైట్ శ్రీనివాస్, ఏదైతే చూసుకుంటే కల్తీ లడ్డు వివాదంలో కూరుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటుపడింది. జగన్ ప్రభుత్వంలోనూ అప్పట్లోనూ ఆయనే టీటీడీ ఈవోగా ఉన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు నియమించిన సిట్ నివేదికలో అసలు ఆవు లేవు, నెయ్యి లేదు, అంతా కాక్టైల్ కెమికల్స్ అని తేల్చడంతో కూడా ప్రభుత్వం చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి ఆకస్మికంగా అనిల్ సింఘాల్ పై కూడా వేటు వేశారని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. టీటీడీ నూతన ఈవోగా సమర్థుడైన డైనమిక్ ఐఏఎస్ అధికారి రవిచంద్ర ముగ్దాడను కూడా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. విధులు నిర్వహిస్తూనే ఇటు టీటీడీ బాధ్యతలు కూడా చేపట్టున్నట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇంకా ఈ రవిచంద్ర విషయానికి వస్తే కూడా 1996 బ్యాచ్ కి చెందిన ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్ చెందిన వ్యక్తి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో కూడా రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి వివాదాస్పదంగా మారిన కబ్జా గురైన 100 కోట్ల భూమిని కూడా కాబట్టి ఇటు ప్రభుత్వానికి కూడా అప్పగించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈయన్ని టీటీడీ ఈవోగా నియమిస్తూ కూడా ఇటు ఈ ప్రభుత్వం అయితే కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈయన బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఎవరైతే టీటీడీపీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉన్నారో ఆయన కూడా బాధ్యతలు తీసుకునేంత వరకు పూర్తి అదనపు బాధ్యతలు కూడా ఆయన స్వీకరించనున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ సెల్వా. కేంద్ర బడ్జెట్పై సీఎం నరేంద్ర మోదీ స్పందించారు. 2047 మిషన్ లక్ష్యాల మేరకు బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని పేర్కొన్న పీఎం నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ కు కేటాయింపులు జరిపినట్లు తెలిపారు. ఈ కేంద్ర బడ్జెట్ వికసిత భారత్ నిర్మాణానికి రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని ఆకాంక్షించారు. త్వరలో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను బడ్జెట్ ప్రతిబింబించిందన్నారు. ఇక బడ్జెట్ సంస్కరణల ప్రయాణాన్ని బలోపేతం చేస్తుందని అన్నారు. मेरे प्यारे देशवासियों, नमस्कार। आज का बजट ऐतिहासिक है। इसमें देश की नारी शक्ति का सशक्त प्रतिबिंब झलकता है। महिला वित्त मंत्री के रूप में निर्मला जी ने लगातार 9वीं बार देश का बजट प्रस्तुत करके नया रिकॉर्ड बनाया है। ये बजट अपार अवसरों का राजमार्ग है। ये बजट वर्तमान के सपनों को साकार करता है और भारत के उज्जवल भविष्य की नींव को सशक्त करता है। ये बजट 2047 के
विकसित भारत की हमारी ऊंची उड़ान का मजबूत आधार है। साथियों, आज भारत जिस रिफॉर्म एक्सप्रेस पर सवार है, इस बजट से उसे नई ऊर्जा, नई गति मिलेगी। जो पाथ ब्रेकिंग रिफॉर्म्स किए गए हैं, वो एस्पिरेशन से भरे हुए भारत के साहसिक, टैलेंटेड युवाओं को उड़ने के लिए खुला आसमान देते हैं। ये बजट ट्रस्ट बेस्ड गवर्नेंस और ह्यूमन सेंट्रिक अर्थरचना के विजन को साकार करता है। एक ऐसा यूनिक बजट है जिसमें फिस्कल डेफिसिट कम करने, इन्फ्लेशन कंट्रोल करने पर फोकस है और इसके साथ ही बजट में हाई कैपेक्स और हाई ग्रोथ का भी समन्वय है। साथियों, ये बजट भारत की वैश्विक भूमिका को नए सिरे से सशक्त करता है। भारत के 140 करोड़ नागरिक फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बनकर ही संतुष्ट नहीं है। हम जल्द से जल्द दुनिया की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनना चाहते हैं। ये करोड़ों देशवासियों का संकल्प है। दुनिया के एक ट्रस्टेड डेमोक्रेटिक पार्टनर और ट्रस्टेड क्वालिटी सप्लायर के रूप में भारत की भूमिका लगातार बढ़ रही है। हाल में जो बड़ी बड़ी ट्रेड डील्स भारत ने की है, मदर ऑफ ऑल डील्स, उसका मैक्सिमम बेनिफिट भारत के युवाओं को मिले, भारत के लघु और मध्यम उद्योग वालों को मिले। इस दिशा में बजट में बड़े बड़े कदम उठाए गए। ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తే రాష్ట్రానికి ఆదాయం పెరగడమే కాకుండా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. అసెంబ్లీలో తిరుపతి లడ్డూ కల్తీపై చర్చ జరుగుతుందనే భయంతోనే వైఎస్ జగన్ సభకు రాకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్తో గత వైసీపీ ప్రభుత్వం ఆడుకుందని, కల్తీ లడ్డూ దోషం వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇండియా బిగ్గెస్ట్ బీచ్ ఫెస్టివల్ విశాఖ ఉత్సవం అయితే సంబరాన్ని అంబరా అంటే చెప్పొచ్చు. విశాఖ పరమైన విశాఖ ఉత్సవాలు అటు అనకాపల్లి, అల్లూరు జిల్లాలో కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుపోతాం. మనతో పాటు మంత్రి కొల్లి రవీంద్ర గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏదైతే విశాఖ ఉత్సవం సంబంధించి విశాఖలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. అటు అల్లూరు జిల్లా కావచ్చు, ప్రధానంగా మీరు ఇన్ఛార్జిగా బయలు వహించిన అనకాపల్లి కూడా చాలా స్పందన వస్తూ ఉంది. సో ఏ విధంగా దీని ప్రణాళిక చేశారు? ప్రథమంగా అనకాపల్లికి సంబంధించి ఇప్పటివరకు టూరిజాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఎవరు కృషి చేయాలని పరిస్థితుల్లో మీరు ఇన్ఛార్జ్ బాధ్యత చేపట్టిన తర్వాత అనకాపల్లి కూడా ఉత్సవాలు చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అసలు ఆలోచన చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక టూరిజం హబ్గా చేయాలి. ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మనం ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక ఇండస్ట్రీ పెడితే ఒక 10 నుంచి 100 మందికి ఎంప్లాయ్మెంట్ అవ్వడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ అదే ₹1,00,000 టూరిజంలో కానీ మనం ఖర్చు పెడితే 100 మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చాలా నిర్లక్ష్యం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్లో టూరిజం డిపార్ట్మెంట్కి ఒక ఇండస్ట్రియస్ హోదా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే ట్యాక్సేషన్లో కానీ అన్నింటిలో కూడా వాళ్ళకి అవకాశాలు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకున్నటువంటి తీర ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అలాగే మనకి రిజర్వాయర్స్ ఉన్నాయి, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, హిల్ స్టేషన్స్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్ టూరిజం చేయొచ్చు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని మరి ఈరోజు మొట్టమొదటి మేము మచిలీపట్నంలో కూడా లాస్ట్ ఇయర్ జూన్లో చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. అలాగే విజయవాడలో కూడా విజయవాడ ఉత్సవం చేయడం జరిగింది. అట్లాగే మనం మిగతా రాయలసీమ ఏరియాలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అట్లాగే ఫ్లెమింగో ఫెస్టివల్ చేయడం జరిగింది. ఈరోజు విశాఖ ఉత్సవం ఇటు విశాఖపట్నంలో, అటు అనకాపల్లిలో, అరకులో, ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ కల్చర్ని, లోకల్గా ఉన్నటువంటి ఈ కల్చర్ సమాజానికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ దృష్టిలో పెట్టుకునే దీన్ని డిజైన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతోంది. 24వ తారీఖు నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అన్ని రకాలు, అటు అడ్వెంచర్ స్పోర్ట్స్
క్లబ్స్ ఉన్నాయి, అట్లాగే హెలికాప్టర్ రైడ్స్ ఉన్నాయి, ఇక్కడ పారా మోటార్స్ కూడా ఏర్పాటు చేశారు, రకరకాల ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ఒక అంగరంగ వైభవంగా. ముఖ్యంగా నిన్న అనకాపల్లిలో చూస్తాం జరిగింది. అక్కడ ఒక లేక్ ఉంది. ఆ లేక్లో కొండగట్ల ఆవాలో చాలా అద్భుతంగా ఉంది. అక్కడ తామర ఆకులు కానీ, కలువ పువ్వులు కానీ, ఆ బోటింగ్ కూడా ఎకో సిస్టమ్, ఎకో టూరిజం కింద దాన్ని చాలా బాగా చేయొచ్చు. అట్లాగే ముచ్చాలంపాలెం బీచ్లో కూడా నిన్న అనకాపల్లిలో చూసాం, చాలా బాగుంది. అక్కడ ఫెసిలిటీస్ కానీ, ఆ సీ కానీ, ఆ సీ వ్యూ కానీ, అక్కడ పారాగ్లైడింగ్ కూడా చేయడం జరిగింది. చాలా బాగుంది ఆ సీన్ అంతా కూడా. అక్కడ అలాంటివి మనం ప్రమోట్ చేసుకోవడం వల్ల లోకల్గా వచ్చేవాళ్ళు కాకుండా దేశ విదేశాల్లో కూడా వాళ్ళ టూరిజంకి వాళ్ళు స్పెండ్ చేస్తారు. దానివల్ల మనకి ఇటు ఆదాయం వస్తుంది, ప్లస్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, తద్వారా మన జీడిపి కూడా పెరగడానికి అవకాశం వస్తుంది. డెఫినెట్గా ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా భావిస్తూ ఇది ఒక క్యాలెండర్ ఇయర్గా ఇది కంటిన్యూగా జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. కొండకట్ల ఆవకు సంబంధించి ఇతర రాష్ట్రాల టూరిస్టులు కూడా ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ సంబంధించి చాలా మంది వస్తూ ఉంటారు పర్యాటకులు. సో దాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది? అదే అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు కానీ, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అక్కడ కొన్ని బోటింగ్స్ కానీ ఏర్పాటు చేసి ఆ బోటింగ్ కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండాలి. అక్కడ మోటార్ బోట్స్ వాడకుండా ఎకో ఫ్రెండ్లీగా వాడుతూ అక్కడ వచ్చిన వాళ్ళకి కూడా స్టే చేయడానికి కూడా అక్కడ కొంత ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. అక్కడ కొన్ని టాయిలెట్స్ కానీ ఇలాంటివి కూడా కొన్ని రిక్వైర్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా చేయడానికి ఇవాళ ఒక ప్రజలు ఆదరిస్తున్న విధానం వల్లే అక్కడ ఇంకా చేయాలనే వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది. దానికి ఈ ఫెస్టివల్ చాలా ఉపయోగపడుతుంది. నిన్న అనకాపల్లిలో కూడా చూసాం, ఫ్లవర్ షో కూడా పెట్టారు. ఆ ఫ్లవర్ షో కూడా చాలా అద్భుతంగా చేశారు. రాత్రి 11 అయినా కూడా ప్రజలు వెళ్లకుండా ఈ చలిగాల్లో కూడా నిలబడి అనకాపల్లిలో కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ఆస్వాదించడం జరిగింది. ఇది ఒక గుడ్ సైన్. ఇది ఖచ్చితంగా ఏపీ టూరిజం హబ్గా మారడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఫారెస్ట్లో ఉన్నటువంటి టూరిజం చేయడానికి కూడా మన సీఎం గారు వారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా దాని మీద దృష్టి పెడుతున్నారు. కొన్ని మనం అక్కడ రైడ్స్ కూడా చేయొచ్చు ఫారెస్ట్లో. ఇప్పుడు కొన్ని చోట్ల టైగర్ పార్క్స్ ఉంటాయి. అలా కూడా మన ఏరియాలో కొంత మనం అలాంటివి కూడా డెవలప్ చేస్తే బాగుంటుందని సీఎం గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం కూడా జరిగింది. అలాగే లోకేష్ గారు కూడా దీని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. తప్పకుండా ఆంధ్ర రాష్ట్రం దేశానికి ఒక తలమానికంగా ఈ టూరిజంలో నిలబడిపోతాం. ఈ శాఖ పరంగా కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. అంటే ఎట్లా ఉంది రెస్పాన్స్ దానికి సంబంధించి? చాలా బాగుంది. ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు చేసినటువంటి కారణాల వల్ల అది ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వానికి కాదు, వాళ్ళ సొంత ఆదాయ వనరుగా చేసుకున్నారు. టోటల్ డిపార్ట్మెంట్ని డిస్టర్బ్ చేశారు. తద్వారా కొన్ని బ్రాండ్లు మాత్రం అక్కడ అవైలబిలిటీ చేశారు. గవర్నమెంట్ షాప్స్ ఏర్పాటు చేశారు. ఆ గవర్నమెంట్ షాప్స్లో అన్ని కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్లో ఏర్పాటు చేయడం, అవన్నీ కూడా చూసాం. ఆ స్కామ్ అంతా కూడా వచ్చింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్స్ మేము అసెంబ్లీలో రిలీజ్ చేశామో అదంతా కూడా వాస్తవం అని చెప్పి బయటకు వచ్చింది. ప్రజా ఆరోగ్యంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ సొంత ఆదాయమే వనరుగా పెట్టుకున్నారు. దానివల్ల అనేక మంది అనారోగ్యం పాలై చనిపోవడం జరిగింది. వాళ్ళు పెంచినటువంటి టాక్సేషన్ వల్ల చాలా మంది ఇల్సిట్ లిక్కర్ తాగి మరి జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాల్లో చాలా మంది అమాయకులు బలైపోయారు. అట్లాగే చాలా మంది లివర్స్ దెబ్బతిని, కిడ్నీలు దెబ్బతిని చాలా మంది అనారోగ్యం పాలయ్యి తెలియకుండా చాలా మంది చనిపోయారు. వేలాది మంది చనిపోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేశారు. అందుకనే గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము టోటల్ ప్రక్షాళన చేశాం. పక్క రాష్ట్రాల్లో అవైలబిలిటీ ఉండే బ్రాండ్స్ అన్ని కూడా అవైలబిలిటీ తీసుకొచ్చాం. టోటల్ ప్రైజెస్ కూడా యూనిఫామ్గా తీసుకురావడం వల్ల బయట రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఇంపోర్ట్ అయ్యేదంతా కూడా తగ్గిపోయింది. తద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగింది. అలాగే ఇల్సిట్ ఇవాళ నవోదయం ప్రోగ్రాం తీసుకుని నవోదయం 2 కింద టోటల్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్సిట్ అంతా కంట్రోల్ చేయడం వల్ల అది కూడా ప్రజలు ఇటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మారింది. దీన్ని ఒక చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఎన్ఫోర్స్మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. దానివల్ల ప్రజల ఆరోగ్యం నిలబడుతుంది. వాళ్ళు కోరుకున్న బ్రాండ్స్ దొరుకుతున్నాయి. అలాగే తక్కువది కూడా 99 రూపీస్కే వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా మరి వాళ్ళ బ్రాండ్స్ కూడా అవైలబిలిటీ చేయడం జరిగింది. దానివల్ల ఆరోగ్యం అదేవిధంగా ప్రభుత్వ ఆదాయం నిలబెట్టగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు క్రెడిట్ స్టోరీ సంబంధించి మేము చేసిన దాన్ని కూటమి ప్రభుత్వం చేసిందని చెప్తుందని మీరేం చెప్తారు సార్? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఏం చేయాల అది అందరికీ తెలిసిందే. పోలవరాన్ని ఎత్తు తగ్గించేశాడు. దాంట్లో పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుపోవడానికి కారణమయ్యాడు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి పనులు స్టార్ట్ చేస్తే తర్వాత 5 సంవత్సరాలు అసలు ఇది పనికొస్తుందా? ఈగలు తోలుకుంటున్నారు, విశాఖపట్నంలో ఈగలు తోలుకుంటున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా? ఈ భూములన్నీ కూడా దున్నేయాలి, ఎర్రబోసు కూడా తిరగడానికి పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు మొన్న ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటాం అనేది చాలా దురదృష్టకరం. నిజంగా 5 సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయకుండా దాని ల్యాండ్ కూడా తగ్గించేసి అక్కడ అభివృద్ధి చేయకుండా కార్యక్రమాలు చేసి ఇవాళ కంప్లీట్ చేసాం. ఈ 2 సంవత్సరాలు అవుతుంది. మొత్తం కూడా రేపు జూన్కి ఫస్ట్ ఫ్లైట్ ఇక్కడి నుంచి ఎగరబోతా ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ రాబోతున్నారు. ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. విదేశీ యాత్రికులు కూడా పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేస్తే అది క్రెడిట్ చోరీ అని మాట్లాడుతామనంటే
అతను క్రెడిట్ చోరీ కాదు, అతను చేసిన దుర్మార్గాల వల్లే అతనికి ఆ క్రెడిట్ ఉందేమో. కానీ మేము చేసినటువంటి మంచితనం, బాబు గారు చేసినటువంటి కార్యక్రమాలు, రేపు 2027కి పోలవరం పూర్తవుతుంది. ఇవాళ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో అమరావతిలో రాబోతోంది. రాయలసీమ ఏరియాలో ఎలక్ట్రానిక్ సంబంధించినవన్నీ కూడా, డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా రాయలసీమ ఏరియాలో వస్తున్నాయి. కొన్ని కార్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, హార్టికల్చర్ వస్తుంది. ఇటు ఉత్తరాంధ్రకి మరి గూగుల్ లాంటి సంస్థలు, ArcelorMittal ఇలాంటి అనేక సంస్థలు ఈ ప్రాంతాలకు వస్తున్నాయి. దీని ద్వారా రాష్ట్రం అంతా కూడా ఒకే రకమైనటువంటి అభివృద్ధి రాబోతుంది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇవాళ చూడండి, రాష్ట్రంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు దగ్గర 23,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. మొన్న విశాఖపట్నంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి దగ్గర 15,000 కోట్ల రూపాయలు దగ్గర వచ్చినాయి. ఇవాళ భారతదేశంలోనే 15 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇవాళ భారతదేశంలోనే వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో 2025 సంవత్సరంలో 25% ఇన్వెస్ట్మెంట్లు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క బ్రాండ్. మొన్న -6 డిగ్రీల్లో కూడా వెళ్ళి అయినా దావోస్ వెళ్ళి ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఈ క్రెడిట్ చోరీ అనేది ఎవరి తరం కాదు, అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి వేసిన శాశ్వత ముద్ర. తిరుపతి దాటి అంశం మీకు తెలిసిందే. వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీతో పాటు ఓవైపు ఆనందోత్సవాలు కూడా చేస్తా ఉన్నారు. దాన్ని మీరు ఏం చెప్తారు? అసలు ఏం జరిగింది సార్ తిరుపతి దాటికి సంబంధించి? సిట్ ఏవి నివేదిక ఇచ్చింది అండ్ వైసీపీ శ్రేణులు ఏ విధంగా సంబరాలు చెప్తారు? అంటే ఒకళ్ళ పాప ప్రక్షాళన కోసం ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుకి వెళ్ళి దేవాలయాల దగ్గర పూజలు చేస్తున్నారు, కానీ వాళ్ళు చేసినటువంటి పాపం అత్యంత హేయమైనటువంటి చర్య. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రత ఉంది. హైందవ సంప్రదాయంలో తిరుమల తిరుపతి దేవస్థానం, వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, భారతీయులందరూ కూడా హిందూ ధర్మం మీద మరి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళే కాదు, దేశ విదేశాల వాళ్ళు కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసి, ఆ ప్రసాదంలో ఉన్నటువంటి దాని మీద టెస్టులు చేసి వచ్చినటువంటి నివేదిక ప్రకారం దాంట్లో ఉన్నటువంటిది లార్డ్ అని, దాంట్లో ఎటువంటి కొన్ని రసాయనిక పదార్థాలు ఉన్నాయని చెప్పి ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేయించినటువంటి టెస్టులో వచ్చింది. ఏదైతే ఆ టెస్టులో ఆ వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం, ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం దాంట్లో ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఆ రోజు క్లియర్గా మేము చెప్పడం కూడా జరిగింది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళు పరిగణలో తీసుకుని దానికి సిబిఐ ఎంక్వైరీ వేసి, సిబిఐ ఎంక్వైరీలో కూడా వాళ్ళు ఛార్జ్ షీట్లో క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి కావాలని 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూ నెయ్యిని నిబంధనలు సడలించారు. ఎందుకు నిబంధనలు సడలించారు? మినిమం 4 లక్షల లీటర్ల పాలుని సేకరణ చేయాలని చెప్పి ఒక నిబంధన ఉంది. ఆ సేకరణతో సంబంధం లేదని పెట్టారు. ఇంత వెన్న ఉండాలని ఉంది, అంత అవసరం లేదని చెప్పి పెట్టారు. అసలు పాలే లేనటువంటి సంస్థలకు మీరు ఆర్డర్లు ఇచ్చి, ఇవాళ అక్కడి నుంచి వచ్చినటువంటిది పామాయిల్ ఉంది, దాంట్లో కొన్ని కెమికల్స్ ఉన్నాయి, యాసిడ్స్ ఉన్నాయి, దాంట్లో కొంత కొవ్వు పదార్థం కూడా ఉంది అని చెప్పి క్లియర్గా చెప్తా ఉంటే ఇంకా బొంకాలని ప్రయత్నం చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ హిందువుల మనోభావాలతో జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు. హిందువుల యొక్క ఇవాళ 20 కోట్ల లడ్డూల ప్రసాదాన్ని వీళ్ళు ఈ కల్తీ నెయ్యితో, అంటే కల్తీ అసలు నెయ్యి కాదు, అది ఒక రకమైనటువంటి పదార్థాన్ని నెయ్యి బదులు వాడి లడ్డూ ప్రసాదం తయారు చేసి అది విక్రయించారంటే ఇవాళ దాంట్లో తెలుస్తూ ఉంది. ఇవాళ ఎవరైతే చిన్నప్పన్న అని చెప్పి సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారి పిఏ, అతని అకౌంట్లో కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, హవాలా ద్వారా డబ్బులు ఎలా వచ్చినాయి వాళ్ళకి, ఇవాళ మొత్తం ఇది దగ్గర 300 కోట్ల రూపాయల స్కామ్ ఇది. ఇవాళ ఇంత తప్పు చేసి, ఇంత పాపం చేసి, ఇవాళ మీరు సిగ్గు లేకుండా వినోదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు మాట్లాడే భాష, నిజంగా ఇట్లాంటి వ్యక్తుల్ని అసలు ఎవరు కూడా క్షమించకూడదు. ఇట్లాంటి వ్యక్తుల్ని పాపం చేస్తే దాన్ని ప్రక్షాళన చేసుకోవాలి తప్ప ఇవాళ విచ్చలవిడితనంగా వచ్చి దేవాలయాల ముందు వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానం, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష, ఇది చాలా హేయమైన చర్య. దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఎవరు కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇవాళ చూస్తాం 5 కొండలు చాలు అని చెప్పినటువంటి వ్యక్తి ఏమయ్యాడో చూసాం. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం నేతితో ఇవాళ కల్తీ చేసినటువంటి వ్యక్తులు రేపు ఏమవుతారో ఖచ్చితంగా మనం చూస్తాం. ఇది కలియుగం, ఎప్పుడో జరగదు, ఇప్పుడే జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలని వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ ఖచ్చితంగా మేము ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. తనకి ఏదైతే ఓవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఆ కూటమి ప్రభుత్వం చేపడుతుందో ఇవ్వడం జరిగింది. మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూనే రక్షణ శాఖకు సంబంధించి నూతన పాలసీ ద్వారా అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. మరోవైపు తిరుపతి లడ్డు అంశం కూడా సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వారిని ఎవరు కూడా విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా వారు ఏ విధంగా అయితే సిట్ నివేదిక ప్రకారం ఎవరైతే దోషులు ఉన్నారో వారిని ఎవరికి విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా రానున్న కాలం మరింత అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు సాగిపోతుందని చెప్పుకోవడం మనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖపట్నం.
Hi, hello, namaste, welcome to YK News. Let's see headlines. జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి. లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం. టీడీపీ శ్రేణుల దాడిపై జోగి రమేష్ ఆగ్రహం. నన్ను చంపాలని చూస్తున్నారని ఆరోపణలు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ కార్యకర్తల యత్నం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ. ముద్దాడ రవిచంద్రకు అదనపు బాధ్యతలు. ఎవరు లేరు బయట ఎవరున్నారు? బయోఫార్మా రూపురేఖలు మారబోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మీడియాతో మాట్లాడిన నిర్మలా సీతారామన్ సెమీ కండక్టర్ మిషన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. అరుదైన ఖనిజాలు వెలికితీస్తామన్నారు. టెక్నాలజీ పూర్తి స్థాయిలో సామాన్యుడికి ఉపయోగపడాలన్నారు. Press conference that we hold with all the secretaries. You've heard the entire budget being presented in the parliament. So as opening remarks, I'll just highlight some of the points which we want to draw your attention to. But subsequently, of course, we'll answer all your questions. All the secretaries are here with me. So this budget being the first one, as the Honorable Prime Minister said 2 days ago, this being the first one for the second quarter of this century, also leading towards Vikasit Bharat 2047. We are laying the path and giving a push to the economy to maintain the growth momentum, and for that growth momentum or sustained economic growth which we want to ensure, primarily we are looking at building the ecosystem with structural reforms which will go on. Reforms have been carried out. We are continuing to do the reform activities, so it will continue with an aim to make sure that we create enough environment for improving productivity and making sure employment is generated. Also, technology, 21st century, this century is completely driven by technology. So we will ensure that technology is brought in to benefit the common man, to make sure common man benefits in the sense of ease of doing living, or for his business to prosper, or for farmers for greater productivity or better logistics, whatever. So technology for benefiting every common man, and above all, with all this, inclusive development. Sabka Saath, Sabka Vikas, and that is why you heard me bringing in schemes which have good allocations for bringing better health facilities, creating a cadre of people, not cadre in that sense, but a bulk of people who can come in as health workers, paramedics, and so on, and also making sure we are able to provide dignified opportunities for Divyangjan. Mental health has also received a lot of attention. So these are the side for Vikasit Bharat and making sure Sabka Vikas hoega. But the idea is the advantage and the momentum that we gained since after COVID by increasing public capital expenditure will continue. We've announced that 12.2 lakh crores are coming through public expenditure this time. It is 4.4% of the GDP. I'd like you all to please notice that, which is the highest, at least in the last 10 years. It could even be highest if you were to take data earlier. No increment in capital expenditure, sustained fashion
has happened ever before. This one marking 4.4% of the GDP. The press conference that we hold with all the secretaries. You've heard the entire budget being presented in the parliament. గొప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందిస్తున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీతో దేశంలో ఎన్నో మార్పులు వస్తున్నాయన్నారు. భారత్ ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటోందన్నారు. దీర్ఘకాలంలో లాభాలను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. పౌరుల జీవనశైలి మారేందుకు బడ్జెట్ ఉపయోగపడుతుందన్న చంద్రబాబు హైదరాబాద్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ చెన్నై కారిడార్లతో ఏపీకి అనేక ఉపయోగాలున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ 4 సిటీస్ 5 కోట్ల జనాభా, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది. ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది. అది కూడా దోహదం చేస్తుంది. ఇంకొక పక్క రాబోయే రోజుల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ ఉందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన దగ్గర బీచ్ శాండ్ ఉంది, ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్కి కావాల్సినట్టు కానీ, అటామిక్ ఎనర్జీకి కానీ, ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ, క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం. ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క ISM 2.0, దీనివల్ల సెమీ కండక్టర్కి పెద్ద దోహదం చేస్తుంది. 40,000 కోట్ల రూపాయలు పెట్టారు. ఇది టెక్నాలజీకి పెద్ద పీట వేసినట్టు అవుతుంది. టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం. సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్. దీనికోసం 2.0 తీసుకొచ్చారు. ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్కి ఊతం ఇచ్చారు. చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకొక పక్క ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ 2047 వరకు పెట్టారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ డేటా సెంటర్కి వస్తే ఒక్కసారి డేటా సెంటర్కి ఇండియా ఒక హబ్గా తయారవుతుంది. ఇప్పుడే మనకు విశాఖపట్నం 5-6 మినిమం 10 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్కి ముందుకు వచ్చారు. అన్ని ఇవ్వలేము. ఎన్ని ఇవ్వగలుగుతాం వర్కౌట్ చేసుకుంటున్నాం. దీనికి పవర్ అవసరం ఉంటుంది. అదే మరి మనకు చాలా ఎంప్లాయ్మెంట్. ఒకసారి డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే ఈరోజు ఏఐ యూనివర్సిటీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. ఎన్విడియా మిగిలినందుతో మాట్లాడి హైదరాబాద్లో ఉండే ISB మోడల్లో దాన్ని ఒక అటానమస్ బాడీ కింద దాన్ని తయారు చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఐ యూనివర్సిటీ ఐ కెన్ సే. ఆ యూనివర్సిటీ కూడా ఏఐ లివింగ్ ల్యాబ్స్, దీన్ని కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచ ఫార్మా హబ్గా హైదరాబాద్ ఉన్నప్పటికీ బడ్జెట్లో కేటాయింపులు జరగలేదన్నారు. తెలంగాణ ఏం తప్పు చేసిందని కేటాయింపులు చేయలేదని కేంద్రాన్ని విక్రమార్క ప్రశ్నించారు. భారీ బడ్జెట్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఇందులో ఉంటాయని మేమంతా ఆశించాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ, లేకపోతే ఈ రాష్ట్ర నా సహచర మంత్రివర్గ సభ్యులు కానీ, మేమందరం అనేక సార్లు గౌరవ ప్రధానమంత్రి గారిని అట్లాగే ఆర్థిక శాఖ మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తుల్ని రాతపూర్వకంగా ఇవ్వటం, మాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులను కూడా బృందాలుగా తీసుకుని వెళ్ళి కలిసిన విషయం మనందరికీ తెలిసిందే. మేము పెద్ద ఎత్తున ఆశించాం. మూసీ రిజర్వేషన్ సంబంధించిన దానిపైన కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర ఈ నగర చుట్టూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, రీజనల్ రింగ్ రోడ్డు గురించి కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి అంశాలు కానీ వాటిలో పొందుపరుస్తారేమని ఆశించాం, ఇంక్లూడింగ్ మెట్రో రైలు సంబంధించి కూడా. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవేవి ఇవ్వకపోగా ఈ బడ్జెట్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రకటించారు. చాలా సంతోషం.
ఉదాహరణకి బయోఫార్మా శక్తి అవుట్లెట్ 10,000 crores ఓవర్ నెక్స్ట్ 5 years అని చెప్పారు. బయోఫార్మా పైన వాళ్ళు హైలైట్ చేసి పోదాం అనుకున్నటువంటి సందర్భంలో ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. జీనోమ్ లాంటి వ్యాలీ ఇక్కడ జరుగుతున్నటువంటి బయోఫార్మా మీద జరుగుతున్నటువంటి విషయాలు ఈ దేశంకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. అటువంటి దాంట్లో తప్పనిసరిగా హైదరాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం, కానీ అందులో కూడా ఏం లేదు. అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ సంబంధించి అవుట్లే 40,000 crores మెన్షన్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరికీ తెలిసిందే, ఇండియాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో, ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ఈసీఐ లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావడానికి పునాదులు ఇస్తుంది. ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పొందుపరుచుకోవటం చాలా బాధాకరం. అట్లాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కెమికల్ పార్క్స్ అన్నారు. కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్. సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి, లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికి కేంద్ర బడ్జెట్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది. బడ్జెట్లో కంపెనీల బైబ్యాక్పై పన్ను విధించడంతో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్పై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచడం మార్కెట్లను కుదిపేసింది. ఒక దశలో సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పతనం, సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనమై 80,722 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 495 పాయింట్లు నష్టపోయి 24,119 పాయింట్ల దగ్గర ముగిసింది. బడ్జెట్ నేపథ్యంలో ఆదివారం అయినప్పటికీ పనిచేసిన మార్కెట్లు మదుపర్లకు బ్లాక్ సండేను మిగిల్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఫ్లాట్గా ట్రేడ్ అయిన సూచీలు ఎస్టీటీ ప్రస్తావన తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్ట్ అయి ఉండే సెక్యూరిటీలను కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు వర్తించే పన్ను ఎస్టీటీ, దీనిని బడ్జెట్లో 0.02% నుంచి 0.05% పెంచారు. ఇక ఆప్షన్స్ ప్రీమియంపై ఎస్టీటీని 0.15% పెంచారు. ఆ బైబ్యాక్ను మూలధన లాభాలుగా పరిగణిస్తూ పన్ను విధించారు. అక్రమ వినియోగానికి చెక్ పెట్టే ఉద్దేశంతో బైబ్యాక్ పన్నుల్లో మార్పును నిర్మలమ్మ ప్రతిపాదించారు. కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్లపై 22%, నాన్ కార్పొరేట్ ప్రమోటర్ల బైబ్యాక్పై 30% పన్నులు విధించారు. ఇది మదుపర్ల సెంటిమెంట్ను భారీగా దెబ్బతీసింది. దీంతో మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను పెంచుతున్నట్లు ప్రకటించడంతో బ్రోకరేజీ కంపెనీల షేర్ల అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఉన్న ఆ ట్యాక్స్ను 0.02% నుంచి 0.05% పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో 18% వరకు ఆయా కంపెనీల షేర్లు పతనమయ్యాయి. బీఎస్సీలో మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ షేర్లు 18.08% పతనమై 2,68,000 రూపాయలకు చేరింది. గ్రో మాతృ సంస్థ బిలియన్ బ్రెయిన్ గ్యారేజీ వెంచర్ షేర్లు 13% పతనమై 154 రూపాయలకు చేరాయి. ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ 10.4% క్షీణించి 296.10 రూపాయలకు చేరింది. యాంజల్ వన్ స్టాక్ కూడా 11.84% నష్టపోయి 2,237.95. ఆనంద్ రాఠీ అండ్ స్టాక్స్ బ్రోకర్స్ 8.5% క్షీణించి 532.15 రూపాయలకు చేరింది. ఆఖరికి బీఎస్సీ లిమిటెడ్ షేరు విలువ కూడా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. ఎన్ఎస్ఈలో దీని విలువ 15% కోల్పోయి 2,375 రూపాయలకు చేరింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రిఫార్మ్స్కు కీలక ప్రాధాన్యం ఇచ్చారు.
ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చే దిశగా పలు కీలక సంస్కరణలు ప్రకటించారు. రైతులు, వ్యాపారులతో పాటు కార్పొరేట్ సంస్థల్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం రిఫార్మ్స్ ప్రకటించింది. ఇంతకీ బడ్జెట్లో ప్రకటించిన రిఫార్మ్స్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. వ్యాపార అనుమతులు, లైసెన్సుల ప్రక్రియను మరింత సరళీకృతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తూ డిజిటల్ విధానాల ద్వారా అనుమతుల జాప్యానికి చెక్ పెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరింత స్వతంత్రంగా పనిచేసేలా ప్రత్యేక హక్కులు, పాలనా స్వేచ్ఛ కల్పించనున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల లభ్యతను మెరుగుపరిచేందుకు 10,000 కోట్లతో ఎంఎస్ఎంఈ ఫండ్ ఏర్పాటు చేశారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈలను గుర్తించి సాంకేతిక అప్గ్రేడేషన్, మార్కెట్ యాక్సెస్ కల్పించేలా ప్రత్యేక విధానాలు తీసుకురానున్నారు. దీని ద్వారా ఉపాధి సృష్టి వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో పెట్టుబడులకు రిస్క్ తగ్గించేందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిస్క్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించే కీలక సంస్కరణగా ప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ అమలు, నిధుల వినియోగంలో ఫలితాల ఆధారిత విధానాన్ని మరింత బలోపేతం చేస్తారు. వ్యవసాయ ఆదాయం పెంచేందుకు విలువ ఆధారిత వ్యవసాయ